వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల బాంధవ్య బంధితులు. చెరుకూరి రామాదేవి గారు రచించారు. 1977లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సముద్రపు హోరు జోరుగా ఉంది. జనసమర్థం ఎక్కువగా లేని ప్రదేశం చూసుకుని ఇసుకలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు శ్రీనివాస్. మంచి పట్టులో ఉంది కదా. టైము ఎంత గడిచింది తెలియడం లేదు. చివరకు అక్షరాలు కనిపించినంతగా అలికినట్లయిపోతూ ఉంటే అప్పుడు తెలిసొచ్చింది. చుట్టూ పరికించి చూసేసరికి చీకట్లు ముసురుకున్నాయి. మెల్లగా పుస్తకం మూసి రుమాలు దులిపి జేబులో పెట్టుకుని నడవసాగాడు బస్టాప్కు. శ్రీనివాస్ దిగిన చోటే మరో అమ్మాయి కూడా దిగింది. ఆ అమ్మాయి ముందుగా, శ్రీనివాస్ వెనకగా నడవసాగారు. తన దోవంట తను నడుస్తూ పక్క విషయాలంతగా పట్టించుకోకపోయినా ముందు నడుస్తున్న అమ్మాయి 3-4 సార్లు వెనక్కి తిరిగి చూడడం గమనించాడు శ్రీనివాస్. ఆ అమ్మాయి కళ్లల్లో ఏదో అనుమానం పొడచూపుతోంది. ఇంకో ఫర్లాంగు నడిచి వెనక్కి తిరిగి చూసేసరికి వెంబడిస్తున్నాడు అనుకున్న అబ్బాయి కనిపించకపోయేసరికి తన అనుమానానికి తనే సిగ్గుపడింది. బహుశా ఆ అబ్బాయి ఇల్లు ఇటే కాబోలు అనుకుంది. వారం రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం లైబ్రరీలో ఏవో పుస్తకాలు చదువుతున్నాడు శ్రీనివాస్. 2 అరలకు అవతల పక్కగా ఏవో పుస్తకాల కోసం చూస్తోంది ఒక అమ్మాయి. యథాలాపంగా అటు తిరిగిన శ్రీనివాస్ ఆమెను చూసి తిరిగి పనిలో నిమగ్నమవుతుంటే ఏదో స్ఫురణకొచ్చినట్లు తిరిగి చూశాడు. ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది. చేతిలో ఉన్న పుస్తకాల్ని సర్దేసి అటువైపు వెళ్ళాడు. ఆ అమ్మాయి వెతుకుతున్న షెల్ఫ్ దగ్గరకొచ్చి ఏదైనా ప్రత్యేకమైన పుస్తకం కోసం వెతుకుతున్నారా అని అడిగాడు. అతని వంక చూసి మామ్ షార్ట్ స్టోరీస్ కోసం చూస్తున్నాను. ఒక భాగమే దొరికింది, 2వ భాగం కనిపించలేదు అంది. ఓ, 2వ భాగం ఎవరో తీసుకువెళ్లారనుకుంటాను. వాళ్ళు తిరిగి ఇవ్వగానే మీకోసం ఉంచుతాను. ఇంకేమైనా కావాలా? ఇంకేమీ వద్దు, ఇవి చాలు అంటూ 3 పుస్తకాలు అందించింది. తిరిగి ఇస్తూ సంతకం చేయడానికి పుస్తకం జరిపాడు. సంతకం చేసి తిరిగిస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది, మీరు ఇక్కడ పనిచేస్తున్నారా అని అడిగిందామె. ఒక వారం రోజులైంది చేరి. వారమే అయితే ఇక్కడ చూసి ఉన్నాం అంది సాలోచనగా. దాందేముందులండి, మనిషిని పోలిన మనుషులుంటారు. పరధ్యానంగాని మీకు తెలిసే ఉండొచ్చు. ఈ మామ్ రచనలు హెరాల్డ్ రాబిన్స్వి చాలా స్టోర్లలో వెతికాను, దొరకలేదు. ఎక్కడ దొరుకుతాయో మీకేమైనా తెలుసా అని అడిగింది. ఇప్పుడు కొత్త పుస్తకాలు దొరకడం కష్టం అనుకుంటాను. ఏ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లలోనో వెతకండి, దొరకచ్చు. నేనెప్పుడు అక్కడ ప్రయత్నం చేయలేదు, చూడాలి, థ్యాంక్స్ అంటూ చకచకా వెళ్ళింది. ఆమె వంక చూస్తూ సాలోచనగా నిలబడ్డాడు. ఇంతలో ఎవరో పుస్తకాలు పట్టుకుని టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఆ పనిలో నిమగ్నమయ్యాడు. చేతిలో పుస్తకాలతో సహా మెరుపు తీగలా వెనక్కొచ్చింది ఆ అమ్మాయి. వారం రోజుల క్రితం మిమ్మల్ని బస్టాప్లో చూశాను. ఉన్నదున్నట్లు చెప్పాలంటే వెంబడిస్తున్నారేమో అనుకున్నాను అని చెప్పి ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది తారా జువల. ఆమె వంక క్షణకాలం ఆశ్చర్యంగా చూసి నవ్వుకుని తిరిగి పుస్తకాలు నోట్ చేయడంలో నిమగ్నుడయ్యాడు. లైబ్రరీలో కలుసుకున్నప్పుడల్లా ఆ అమ్మాయి మాటలు గుర్తుకొస్తాయి శ్రీనివాస్కు. ఒకరోజు శ్రీనివాస్ మార్కెట్ నుండి బస్సులో తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటి దోవ పడదామనుకుంటే తరచుగా లైబ్రరీలో కనిపించే అమ్మాయి కనిపించింది ఏటో చూస్తూ. ఆ అమ్మాయి పక్కగా వచ్చి, ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తున్నానండి అన్నాడు నవ్వుతూ. ఏటో చూస్తున్న ఆమె కొద్దిగా ఉలికిపడి అంటూ తలెత్తి చూసింది. ఆ మాటలు గుర్తు తెచ్చుకుని నవ్వేస్తూ ఎక్కడి నుండి అంది. మార్కెట్ నుండి. అయితే పొరబడ్డారు. నన్ననుకుని ఎవరో అమ్మాయిని వెంబడించి ఉంటారు. నేను కాలేజీ నుంచి వస్తున్నాను. పోనీ ఇప్పుడు మీ ఇంటి దాకా వెంబడించమన్నారా? నయం, మా అన్నయ్య నాన్న ఇద్దరు ఇంట్లో ఉంటారు ఈ టైంలో, జాగ్రత్త అంది నడుస్తూ. అయితే ఎప్పుడు ఉండరో చెప్పండి, అప్పుడు మొదలు పెడతాను. మీకు వెంబడించాల్సిన అవసరం ఏమిటి? నేను ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి రండి. అబ్బే, ఊరికే అన్నాను అన్నాడు నవ్వేస్తూ. అయితే నేను మొట్టమొదటిసారి అన్న మాటలు ఇంకా గుర్తున్నాయన్నమాట అంది. మరిచిపోతే కదా గుర్తుండకపోవడానికి. అతని వంక సూటిగా చూసి మౌనంగా నడవసాగింది. మిమ్మల్ని చాలాసార్లు చూసిన పరిచయ భాగ్యం కలగలేదు. నా పేరు శ్రీనివాస్ అంటూ తన్ని తాను పరిచయం చేసుకున్నాడు. అంతవరకు వేళాకోళంగా మాట్లాడిన శ్రీనివాస్ సిసలైన పెద్ద మనిషిలా. నమస్తే అనమన్నారా? నా పేరు అనురాధ అని అంటుండగానే ఇల్లు సమీపించింది. ఇదే మా ఇల్లు, లోపలికి రండి అంది. ఇవాళ కాదు, మరోసారి. ఈ లోపల మిమ్మల్ని లైబ్రరీలో చూస్తాను అని గుడ్ బై చెప్పి ఇంటి ముఖం పట్టాడు అనురాధన్ గురించి ఆలోచిస్తూ. ఒక సామాన్యమైన ఇంటి ముందు నుంచుని తలుపు మీద కొట్టసాగింది అనురాధ.
ఎంతసేపు కొట్టినా తలుపు తెరుచుకోదేం అన్నట్టు విసుగ్గా దాని వంక చూస్తోంది. మెల్లగా తలుపు తెరిచింది లలిత నిద్రమొహంతో. ఏంటేది, కాలేజీ ఎగ్గొట్టి నిద్రపోతున్నావు అంది అనురాధ. లోపలికి రా అంటూ దారి తీసింది లలిత. లోపల గదిలో మంచం మీద కూర్చుంటూ చుట్టూ చూడసాగింది అనురాధ. చిన్న గది, నవారు మంచం మీద తెల్లటి దుప్పటి నెలగుంది. పక్కన టేబుల్ మీద పుస్తకాలు పరిచున్నాయి. మెల్లిగా పక్క గది తలుపు వేసొస్తూ ఏంటి ఈవేళప్పుడొచ్చావు అంది లలిత. నువ్వివాళ కాలేజీకి రాలేదని తెలిసొచ్చాను, కనుక్కుందామని. అలా ఉన్నావేం, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా మా అమ్మకు ఒంట్లో బాగలేదు, ఏంటో విపరీతంగా బాధపడింది, దాంతో నాకు కూడా నిద్రలేదు అంది. ఈ పూట ఎలా ఉంది, డాక్టర్ని పిలిచావా ఆతృతగా అడిగింది అనురాధ. ఏదో మందిచ్చారు, దాంతో కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది పొద్దున్న, ఇందాకే పడుకుంది. చెబుతుంటేనే కళ్ళలో నీళ్లు తిరిగాయి లలితకు. ఏంటిది లలిత, మంచి డాక్టర్లకు చూపిస్తే త్వరలోనే నయమైపోతుంది. నీకు తెలీదు రాదా, రాత్రి అమ్మ పడుతోన్న బాధ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుందేమో అనిపించింది. కాలేజీకి లీవ్ లెటర్ పంపావా అనురాధ అడిగింది మాట మార్చాలని చూస్తూ. లేదు, రేపు పంపాలి. రేపొస్తావా? ఏమో, అమ్మకి ఎలా ఉంటుందో మరి. అమ్మ అయితే ఇవాళే వెళ్ళమంది, నాకే ఏంటో వెళ్ళాలనిపించలేదు. దిగులు పడకు లలిత, అదే తగ్గిపోతుంది. లెటర్ నాకివ్వు, నేను పంపుతాను అంది అనురాధ. రాసిన ఉత్తరం రాధ చేతికిస్తూ ఈ టైంలో ఎలా వచ్చావు అని అడిగింది లలిత. ఇవాళ మధ్యాహ్నం ఖాళీ, ఉన్న ఒక్క క్లాసు ఎగ్గొట్టి ఇలా వచ్చాను అంది అనురాధ. అదృష్టవంతురాలివి, కాలక్షేపానికి చదివే చదువు ఓ సంవత్సరం తప్పితే మాత్రం ఏంలే అంది లలిత పేలవంగా నవ్వుతూ. ఒకటేంటి, 2 సంవత్సరాలు తప్పినా పర్వాలేదు, కానీ బొత్తిగా చదవలేక తప్పుతున్నామనుకుంటారని భయం. ఒక్కొక్క సంవత్సరం తప్పుతున్న కొద్దీ నాకే లాభం అంది అనురాధ నవ్వుతూ. ఏం, ఇంకో సంవత్సరం పెళ్లి వాయిదా వేయచ్చనా? పొరపాటున బిఎల్లో చేరా, నీలా ఆనర్స్లో చేరితే ఓ 10 ఏళ్ల పాటు చదువుతూనే ఉండొచ్చు ఏదో పేరుతో అంది అనురాధ నవ్వుతూ. నువ్వేమో అలా అనుకుంటున్నావు, నేనేమో ఎప్పుడు పూర్తవుతుందో అనుకుంటున్నాను. ప్రస్తుతం అవసరాల కొద్దీ అలా అనుకున్నా, ఒకసారి కాలేజీ వదిలేమంటే మళ్ళీ ఆ స్టూడెంట్ లైఫ్ ఉండదనుకో, అదే నా దిగులు. ఇక వెళతా లలిత, ఏదైనా అవసరమైతే కబురు చేయి అంటూ బయలుదేరింది అనురాధ. గుమ్మం దాకా వచ్చింది లలిత. మెట్లు దిగుతూ ఉంటే ఎదురుగా వస్తున్న శ్రీనివాసును చూసి ఆశ్చర్యంగా ఆగింది అనురాధ. అతను ఏవో 2 ప్యాకెట్స్ లలిత చేతికిస్తూ, డాక్టరు నిన్నటి మందే ఉపయోగించమన్నాడు, అదిగాక ఇవి ప్రతి 4 గంటలకు ఇవ్వండి అన్నాడు. చాలా థ్యాంక్స్, మీ సహాయం ఎప్పుడూ మరిచిపోవు అంది లలిత. దాందేముందండి అని, మీరేంటి ఇక్కడున్నారు అని అడిగాడు అనురాధ వైపు తిరిగి. ఏం లేదు, లలితను కలవడానికి వచ్చాను. వస్తానండి అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. లలిత ఆశ్చర్యంగా చూస్తూ, అతను నీకు తెలుసా అంది. ఊరికే ముఖపరిచయం, లైబ్రరీలో పనిచేస్తాడు, అక్కడ చూశాను. నీకెలా తెలుసు? ఈ మధ్య మా ఇంటి పక్క గదిలోకి వచ్చాడట, అమ్మ చెప్పింది. రాత్రి అమ్మకు బాగా నొప్పి ఎక్కువైంది, డాక్టర్ కోసం ఎవరిని అడుగుదామా అనుకుంటూ బయట నుంచున్నాను. అతను అప్పుడే ఎక్కడి నుంచో వస్తున్నాడు, పాపం రాత్రి చాలా హెల్ప్ చేశాడు అంది. అయితే అతని స్వంత ఊరు ఇది కాదన్నమాట అంది అనురాధ సాలోచనగా. ఏమో, అతని సంగతులు నాకేమీ తెలియవు. ఇక్కడికొచ్చి దాదాపు 4 రోజులైందట. అతన్ని నేనెప్పుడూ చూడనైనా లేదు. నిన్న రాత్రి కంగారుగా లోపలకు బయటకు తిరుగుతుంటే అతనంతటా అతను వచ్చి పలకరించి అడిగాడు. అమ్మను పరీక్షించి చూసి వెంటనే డాక్టర్ని పిలవడం మంచిదని ఎవరినో పిలుచుకుని వచ్చాడు. అమ్మను హడావిడిగా పరీక్ష చేస్తుంటే ఎవరైనా మెడికల్ స్టూడెంట్ ఏమో అనుకున్నా. లైబ్రరీలో పనిచేస్తున్నాడా అంది లలిత. సరే, ఎవరైతే ఏం గాని, ఇంక నేను వెళుతున్నాను, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటికి బయలుదేరింది అనురాధ. కిటికీలోంచి ఊరికే బయట చూస్తున్న శ్రీనివాస్కు అనురాధ వెళ్లడం కనిపించింది. ఎందుకో ఆమె నుండి దృష్టి మరల్చుకోలేక అలా చూస్తూ నుంచుండిపోయాడు. ఏమైనా రోజులు బాగా మారిపోతున్నాయి. చేతిలో పుస్తకాల్ని ఊపుకుంటూ చురుగ్గా పోతున్న అనురాధను చూస్తూ ఉంటే కాలేజీ రోజులు జ్ఞప్తికొచ్చాయి. కాలేజీ రోజులు అందరికీ ఆనందపు అనుభవాలే. గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని అనుకుంటారు, అందుకు సాహసించలేంది అతనొక్కడేనేమో. మీరు భలే త్వరగా చదువుతారులే ఉందే, నెలకి 2 సార్లైనా వస్తున్నారు అన్నాడు శ్రీనివాస్ అనురాధ పుస్తకాలు నోట్ చేసుకుంటూ. నాకు పుస్తకం మొదలు పెడితే పూర్తయ్యే వరకు తోచదు. మా అమ్మ చివాట్లు భరించలేక రాత్రులు మూస్తూ ఉంటాను అంది అనురాధ నవ్వుతూ. మరి అంత త్వరగా చదవకండి, మా లైబ్రరీలో పుస్తకాలన్నీ పూర్తయ్యేటట్లున్నాయి. ఆ భయం లేదులేండి, నూతన రచయితల రచనలు పంపులో నీళ్లలా వచ్చేస్తున్నాయి. వైజాగ్లో పంపు నీళ్లలానా? ఏంటండి, పోనీ వైజాగ్లా కాకపోతే మీ ఊరి పంపు నీళ్లలా? ఎంతకీ ఊరేదో తెలియదు గాని.
వైజాగ్ని వికరించడం లేదులేండి. ఈ ఊరిని మించిపోలేదు గుంటూరు. ఇక్కడ కనీసం బావుల్లో ఉంటాయి నీళ్లు. అక్కడ అవి కరువే అని పుస్తకాలందిస్తూ, అన్నట్లు మీ స్నేహితురాలి అమ్మగారు ఎలా ఉన్నారు అన్నాడు. ఇంటి పక్కనుంటూ నన్ను అడుగుతున్నారా? నేనే మిమ్మల్ని అడగాలి. ఆమెను మళ్ళీ కలవలేదండి. ఆ రోజంటే ఏదో అవసరం కొద్దీ. ప్రస్తుతం కులాసాగానే ఉందట. కానీ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చట. ముందు నుంచి జాగ్రత్త పడొచ్చులేండి. వస్తా. గుడ్ బై. గుడ్ బై. ఇంత చక్కని సాహిత్యాన్ని స్వంతం చేసుకుంటున్న ఆమె సంస్కారం ఎంత చక్కందో అనుకున్నాడు శ్రీనివాస్. ఇంత ఆలస్యమైందేం అమ్మాయి అంది గదిలోకి అడుగు పెడుతున్న అనురాధం చూస్తూ శ్రీలక్ష్మి. లైబ్రరీకి వెళ్ళొచ్చానమ్మా. ఎప్పుడూ ఆ లైబ్రరీ చుట్టూ తిరగకపోతే ఆ పుస్తకాలేవో నువ్వే కొనుక్కోకూడదు. సరేలే, ఇప్పటికే నా వస్తువులతో ఇల్లంతా నిండిపోతున్నట్నో, ఇక పుస్తకాలు కూడా కొంటుంటే నీ చేతిలో చివాట్లకు కొదవ ఉండదు అంది నవ్వుతూ. అది సరేగాని ఎంతసేపు ఈ పుస్తకాలు చదవడమేనా, లేక క్లాస్ పుస్తకాలు చదువుతున్నావా? క్లాస్ పుస్తకాల్లో ఏముందమ్మా, చదవకపోయినా పాసైపోతాం. పాపం చదివితేనే తప్పుతావు కాబోలు. చూడబోతే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నట్లుంది నీ వ్యవహారం. ఏంటి వ్యవహారం అంటున్నావు? అడుగు పెట్టారు రాజశేఖరం గారు. చూడు నాన్నా, అమ్మ నేను ఎంతసేపు ఈ పుస్తకాలు తప్ప కాలేజీవి చదవడం లేదంటోంది. పైగా కావాలని తప్పాలని చూస్తున్నానట అంది నవ్వుతూ. ఆయన కూడా నవ్వేస్తూ, నువ్వు పరీక్ష తప్పితే పెళ్ళింకో సంవత్సరం వాయిదా వేస్తామని మీ అమ్మ గోల. ఇదిగో మన అమ్మాయి తప్పితే క్లాసులో ఎవరూ పాస్ కాలేరు. అయినా క్లాస్ బుక్స్ చదివితే తెలిసేది లాయే, ఈ బుక్స్ చదివితే వచ్చేది లోకజ్ఞానం. మీ అమ్మాయిని మీరే పొగుడుకోవాలి. ప్రస్తుతం మనమే పొగుడుకోవాలి. అందరూ పొగిడే రోజులు వస్తాయి, ఉద్యోగం మొదలుపెట్టి వృద్ధిలోకి వచ్చాక. చదివింది చాలిద్దరు, ఇంకా ఉద్యోగం కూడాను. మంచి సంబంధం చూడండి, పరీక్షలు అవ్వగానే పెళ్లి చేద్దాం. మరేం, అదేం 10 ఏళ్ల పిల్లనుకున్నావా? మనం ఎట్లా అంటే అలా వినేందుకు అన్నారు నవ్వుతూ. అదే సందనుకుని మెల్లగా జారుకుంది రాధ. మీరిచ్చిన అలుసు కదూ. అయినా ఒక్క అమ్మాయి కదా, చక్కగా పెళ్లి చేద్దామన్న సరదా లేదేం కర్మ. నిమిషానికో మాట మారుస్తావేం? నువ్వేనా ఆ అబ్బాయి లా చదవాలి, మీ నాన్నంత పెద్ద లాయర్ అవ్వాలని అంటూ ఉండేదానివి. వాడు ఇష్టపడలే, పోనీ దీన్ని చేద్దాం. సరే, వాడంటే మగపిల్లాడు, ఆడపిల్ల ఆడపిల్లే. ఈ మాట అమ్మాయి దగ్గర అను, అరగంట వాయిస్తుంది. అయినా ఈ ముసలమ్మ కబుర్లు కట్టిపెట్టి కాస్త కాఫీ తెచ్చిపెట్టు అన్నారు కుర్చీలో జారిగిలబడి పేపర్ మడత ఊడదీస్తూ. రాత్రి 10 గంటల దాకా టేబుల్ ముందు కూర్చున్న అనురాధకు ఆ తర్వాత ఏ ఒక్క విషయం బుర్రలోకి దూరం అన్నాయి. విసుగ్గా పుస్తకం మూసి మంచం మీదకొచ్చి పడుకుంది, పైకప్పు కేసి చూస్తూ. కిటికీలోంచి వెన్నెల గదిలోకి పడుతోంది. నిటారుగా నిలబడ్డ కొబ్బరి చెట్లు కొంచెం కొంచెం గాలికి ఊగుతుంటే వెన్నెలతో దోబూచులాడుతున్నట్లు నీడ గదిలోకి పడుతోంది. పైకప్పు మీద పడుతోన్న కొబ్బరాకుల నీడ విప్పిన అరచేయిలా ఉంది. అలా తదేకంగా చూస్తూ కొన్ని నిమిషాలు పడుకుని లేచి కూర్చుంది. ఆ రోజు లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకం ఒకటి తెచ్చుకుని మంచం మీద వాలింది. చకచకా తిరుగుతున్న పేజీలు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలగజేశాయి. ఎంత చక్కటి స్థానాన్ని ఆక్రమించిందో ది రైన్ అనుకుంది. అప్పుడే పూర్తి చేసిన కథను అక్కడక్కడా తిరగేస్తూ. అప్రయత్నంగా ఆలోచనలు శ్రీనివాస్ మీదకు మళ్ళాయి. అసలు గుంటూరన్నమాట. లైబ్రరీలో పనిచేసేందుకు అక్కడి నుండి ఇక్కడికి రావాలా? మనిషితో మాట్లాడుతుంటే పెద్ద చదువులు చదివిన వాళ్ళ, మంచి సంపన్నుళ్లా కనిపిస్తాడు. నిజంగానే బాగా చదువుకున్నవాడైతే ఎంత దూరం వచ్చి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తాడు? ఎప్పుడు ఆవరించిందో నిద్ర తెలియకుండానే పట్టేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి వెన్నెలలో విహరించే కొబ్బరి నీడలు లేవు. తెల్లగా కళ్ళు చిట్లించి చూడవలసి వచ్చేటట్లు ఎండ పడుతోంది గదిలోకి. రాత్రి చదువుతూ పడుకున్న పుస్తకం జారిపడింది. కిందకు వెళ్లేసరికి అప్పుడే రాజశేఖరం గారు ఆఫీసుకు వెళ్లిపోయారు. అనురాధ అన్నయ్య కృష్ణమోహన్ హాస్పిటల్కు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. లయతప్పని దినచర్య, దైనందిన కార్యక్రమం. సంధ్యాకాంతి సరాగాలను వెదజల్లుతోంది. అప్పటిదాకా మలమలా మార్చిన భాస్కరుడు పశ్చిమానికి వాలిపోయాడు. చల్లని గాలుల్లో పచ్చని చెట్లు సేద తీర్చుకుంటున్నాయి. స్కూళ్ల నుండి, ఆఫీసుల నుండి బయటపడ్డ మనుషులతో రోడ్లు హడావిడిగా ఉన్నాయి. ఎత్తుపల్లాల రోడ్ల మీద లాగలేక లాగుతున్నారు రిక్షాలు. కాలేజీ నుండి బస్సులో కలిసొచ్చారు లలిత, అనురాధ. లలితను మర్నాడు మధ్యాహ్నం తమ ఇంటికి రమ్మని చెప్పి బయలుదేరింది అనురాధ. సందు మలుపు దాకా నడిచేసరికి అవతల పక్క శ్రీనివాస్ కనిపించాడు. అనురాధను చూడగానే రోడ్డు క్రాస్ చేసి చిరునవ్వుతో పలకరిస్తూ యువతల వైపు వచ్చాడు. ఎక్కడి నుండి? నీ స్నేహితురాలి ఇంటి నుండా? లేదు, ఇప్పుడే కాలేజీ నుండి. మీరు? నేనా, మధ్యాహ్నం ఏం పనిలేదు, అలా షికారుకు. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా గడిచింది. నిశ్శబ్దంగా ఒకరి పక్క ఒకరు నడవసాగారు.
విడిపోవలసిన సందుమలుపు రాగానే అంతవరకు ఆమెను అడగడమా మానడమా అని సందేహం మానసుడే ఉన్న శ్రీనివాస్, మీరు రాకూడదు, కొంచెం సేపు అటువైపు అన్నాడు మెల్లగా త్వరగా. ఒకసారి ముఖమెత్తి చూసింది. పని లేకపోతేనే నాంచేశాడు. ప్రకృతి సౌందర్య ఆరాధనకు నన్ను కూడా ఆహ్వానిస్తున్నారా? ప్రకృతి సౌందర్యం పబ్లిక్ ప్రాపర్టీ, దాని ఆస్వాదనకు మీకున్న ఆహ్వానం ఎందుకు? అదీగాక వెళుతోంది సౌందర్య ఆరాధనకు కాదు, ఆరోగ్య సాధనకు. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే ఒంటికి మంచిది అన్నాడు చిరునవ్వుతో. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లా ఉన్నాయి మీ మాటలు. మీరు కూడా మెడిసిన్ చదవలేదు కదా కొంపదీసి అంది నవ్వుతూ. ఉలికి పడ్డట్టు చూశాడు. ఒకసారి చేతి వాచి వంక చూసుకుంటూ సందేహంగా నిలబడింది. వెంటనే నిర్ణయించుకున్నట్లు, సరే పదండి, నేను ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు, అమ్మతో చెప్పలేదు, ఆలస్యమైతే కంగారు పడుతుంది అంది. అలాగే, మీరు ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడే వెనక్కి వచ్చేద్దాం అంటూ దారి తీశాడు. ఇసుకలో కూరుకుపోతున్న పాదాలతో మెల్లగా బరువుగా నడుస్తూ జనసమర్థం లేని చోటుకు వెళ్లారు. బీచ్ అంతా పొడుచు పిల్లలతో కళకళలాడుతోంది. కావలసినంత మంది విద్యార్థులు, విహారాలకేం కొరత. నలుపు నీలం రంగుల మిళితమైన సముద్రపు నీరు గుణగున నడిచొచ్చేస్తోంది. పైన కప్పిన సాలువాల తెల్లగా జారిపోతూ అందంగా ఆడుతూ వస్తోంది తేనెరంగు నొరగ. ఇసుక మీద రెండు కాళ్లు ముడుచుకుని మోకాళ్లను తెల్లని చేతులతో చుట్టు కూర్చుంది. తెల్లని మణికట్టుకు నల్లని బ్యాండుతో వాచి వేలికి ఒకే ఒక ఎర్రరాయి ఉంగరం పోటీగా మెరుస్తున్నాయి. కుడిచేతి చూపుడు వేలతో ఇసుకలో సున్నాలు చుడుతూ కూర్చుంది. సముద్రపు గాలికి జుట్టు అల్లలాడుతోంది. ఒత్తైన జుట్టు మొదల్లో పొద్దన్న పెట్టుకున్న రెండు ఎర్ర గులాబులు వడలి అదోవదనలే ఉన్నాయి. ఎగురుతున్న ముంగురులను చూస్తూ ఏ విధంగా సంభాషణ ప్రారంభించాలా అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఈ మధ్య లైబ్రరీకి వచ్చి చాలా రోజులైనట్లుందే అన్నాడు, ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు. తన రాకపోకలంతగా గమనిస్తున్నాడా అనుకుంది మనసులో. అవునండి, వచ్చి చాలా రోజులైంది. ఈ మధ్య ఏంటో పరీక్షలు, వాటితో తీరిక లేకుండా ఉంది. ఏం చదువుతున్నారు? బిఎల్. లాయర్ అవబోతున్నారన్నమాట. చిరునవ్వు నవ్వాడు. ఆ లాయరే, లయ్యరు. మా నాన్న అంటూ ఉంటారు, లయర్స్ అంతా లయ్యర్సు అని అంది నవ్వుతూ. అయితే కోరి కోరి లయ్యర్ని తయారు చేస్తున్నారలే ఉంది మీ నాన్నగారు. మీరేం చదివారు? అంటూ తలెత్తి కొద్ది క్షణాలు ఆలోచించి ఎంఏ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఎంఏ చదివి లైబ్రరీలో పనిచేస్తున్నారా అంది ఆశ్చర్యంతా ఇనుముడింపజేస్తూ. ఏం అన్నాడు సామాన్యంగా. దానికి జవాబు దొరకలేదు. కొద్ది క్షణాలు ఊరుకుని ఎక్కడ చదివారు, ఎక్కడైనా అంది. కాదు, హైదరాబాద్లో. మీ స్వంత ఊరు అదేనా అంది తెలుసు కూడా. గుంటూరు. అంత దూరం నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారేం అంది. ఈ మాత్రం ఉద్యోగానికి ఇంత దూరం రావాలా అన్నట్టు. ఈ ఊరు బావుందని, అదీగాక మీలాంటి వారి పరిచయ భాగ్యం కలుగుతుందని అన్నాడు ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ. అతని చూపులు తప్పించుకుంటూ బావుంది అని ఊరుకుంది. మీరు ఫైనల్ ఇయరా? అంది పరధ్యానంగా. ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా? ఏమో, ఇంకా అనుకోలేదు. అయినా ఏదో సరదాగా చదువుతున్నాను కానీ అంది సముద్రం వంక నిశ్చలంగా చూస్తూ. కళ్ళు ఒకవైపు చూస్తున్నా మనసు ఎక్కడో ప్రయాణం చేస్తున్నట్లు ముఖమే చెబుతోంది. ఏదో మాట్లాడుతూ ఉన్నట్లుండి చేతివాచి చూసుకుంటూ ఇక వెళదాం అని లేచి నుంచుంది. ప్యాంటు దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు. ఒళ్ళో నుంచి జారి పుస్తకం కింద పడింది. చదువుదామని అలవాటు ప్రకారం తీసుకొచ్చాడు గాని ఆ రోజు అనురాధ కబుర్లతో పుస్తకం తెరవవలసిన అవసరం కలగలేదు. వంగి పుస్తకాన్ని అందుకుని ఆమె పక్కే నడవసాగాడు. ఒకసారి మా ఇంటికి రండి తప్పకుండా. అలాగే అంటారు కానీ ఇంత మటుకు ఎప్పుడూ రాలేదు. మీ పరీక్షలు అయిపోయాయండి, వస్తాను. ఒకరి దగ్గర ఒకరు వీడుకోలు తీసుకుని ఇద్దరూ విడిపోయారు. మర్నాడు మధ్యాహ్నం దాదాపు ఇదే విషయాన్ని చెబుతోంది అనురాధ. ఉత్సాహంగా వింటోంది లలిత. వారిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేని వారి స్నేహలత అల్లుకుపోవడానికి కారణం దాని వయసు వారి వయసులో సగం పైగానే. కానీ నాకు ఆశ్చర్యం, హైదరాబాద్లో ఎంఏ చదివి ఇక్కడికొచ్చి లైబ్రరీలో పనిచేయడం. ఎక్కడా జాబ్ దొరకలేదేమో అని నేను అనుకోను. ఏదో ఉంది మొత్తానికి అంది అనురాధ సాలోచనగా. ఇకనేం చదువుతావుగాల, డిటెక్షన్ మొదలుపెట్టు. ఏ ప్రెడిమెస్లాగానో అంది లలిత. పోవే, నీకన్నీ వేళకోళాలే. అతని గోల సరేగాని బాగా చదువుతున్నావా? ఏదో. ఇంకెలా చదివితే ఏంలే అంది లలిత నవ్వుతూ. అంటే అంది అనురాధ చురుగ్గా. ఇక తప్పినా పాసైనా పర్వాలేదు. పైకి నవ్వేసింది. ఓ షటప్.
ఏదో లైబ్రరీలో పనిచేస్తున్నట్లు తప్ప అతని గురించి నాకేమీ తెలియదు. నువ్వు ఊరికే వాకు. చిత్తం, మా ఇంటి పక్కేగా ఉండేది. యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాలే. దాని నోరు ముంచడం ఎలాగా అన్నట్లు అసహనంగా చూసింది లలిత వంక అనురాధ. అనురాధ చూపులో చూపు కలుపుతూ, దిగులు పడకు, నీకు పోటీకి నేను రానులే అంది లలిత. నోరు ముద్దు, నువ్వు నాకు పోటీకొస్తే మీ బావ నా మీద దండయాత్రకొస్తాడు. ఆ భయం లేదులే, మా బావకొచ్చే పోటీలో కూడా నేను నిలబడనుకుంటా అంది లలిత గంభీరంగా. అంతవరకు నవ్వుతున్న ముఖం గంభీరంగా మారేటప్పటికీ ఆశ్చర్యంగా చూస్తూ, అంటే అంది అనురాధ. ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి, చెప్పు. మీ బావ నిన్ను పెళ్లి చేసుకోనన్నారా? కారణం? ఏమో, చాలిద్దు, పెద్ద ఏం తెలియనట్లు చెప్పు. ఏముంది చెప్పడానికి, అతని హోదాలో ఉన్నవాళ్లకు నాలాంటి వాళ్ళు కనిపిస్తారా? డబ్బేమీ లేనప్పుడు అంది నెమ్మదిగా. అదేంటి, చిన్నప్పటి నుండి అనుకున్నారుగా? అనుకున్నది చిన్నప్పటి నుండి అయినా పెళ్లి చేసుకునేది పెరిగాకేగా అంది లలిత తేలిగ్గా. అయితే మాత్రం నువ్వింత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు అంది అనురాధ ఆశ్చర్యంగా. నాకు ఇలా జరుగుతుందని ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. అయినా ఏమీ తెలియకపోవడానికి మనమేం 10 ఏళ్ల పిల్లలం కాముగా. కానీ మా అమ్మే ఏదో ఇంత ఆశ పెట్టుకుని కూర్చుంది. అందుకే 1 సంవత్సరం ఖాళీగా ఉన్న అమ్మతో వాదించాల్సి వచ్చిన బలవంతం మీద ఆనర్స్లో చేరింది అంది నిశ్చలంగా. అయితే ముందు ఏం చేద్దామని? ఏముంది చేయడానికి, ఆనర్స్ అవగానే ఏదైనా ఉద్యోగంలో చేరతాను. పైకి చదవా? ఇంకా ఉద్యోగం లేకుండా ముందు ముందు కష్టం కూడా. మిగిలిన విషయాల తర్వాత. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది అనురాధ. ఎందుకో లలితను తనతో పోల్చుకోవాలనిపించింది ఆమెకు. నిజంగా తెలివైంది లలిత. డబ్బు ప్రోత్సాహం ఉంటే ఎంతో పైకొచ్చేది చదువులో. మనుషులు బొత్తిగా ఎంత హీనంగా తయారవుతున్నారేం? డబ్బు హోదా కంటే విలువైనవేమీ కనిపించవేం అనిపించింది. మనిషికి కావలసిన సంస్కారం, ఆదర్శాలు బొత్తిగా హీనమైపోతున్నాయి. లేకుంటే చదువు, మర్యాద, ఆకర్షణ అన్నీ ఉన్న లలితను, అందులోనూ స్వంత మరదల్ని కాదని, ఈ కట్నాలు పోవు, మనుషులు మారరు, ఎంతసేపు కాగితాల మీద తప్ప హృదయాల్లో రాదు మార్పు అనుకుంది బరువుగా. సంధ్యాకాంతులు సంబరంతో అంబరాన్ని ఆక్రమించాయి. ఇసుక దిబ్బల హెచ్చు తగ్గుల మీద నడుస్తూ సముద్రపు ఒడ్డున ఏరుకున్న ఆల్చిప్పల్ని, నత్తగొల్లల్ని గలగల నడుస్తోంది అనురాధ దోసిలిలో. పక్కనే నడుస్తోన్న లలితతో కబుర్లు చెబుతూ. సముద్రపొడ్డుకు షికారుకొచ్చి చీకటి పడకుండా ఇంటిముఖం పట్టారు. దోసిలి వంక చూస్తూ పరిసరాలు అంతగా పట్టించుకొని అనురాధను మోచేత్తో కొట్టింది లలిత. దూరంగా వస్తున్న అతని చూస్తూ. ఏంటి అంది తలెత్తి చూసి అనురాధ. కళ్లతో ఎదురుగా చూపుతూ, నీ క్లయింట్ అంది లలిత నవ్వుతూ. అటువైపుకు దృష్టి సారించి జేబులో చేతుల్ని పెట్టుకుని మల్లెపువ్వు లాంటి తెల్లని ప్యాంటుతో, గళ్లగళ్ల చొక్కాతో నడిచొస్తున్న శ్రీనివాసును చూసింది. నా క్లయింట్ ఏంటి అంది చిరుకోపంతో లలిత వైపు చూస్తూ. పరిశోధన మొదలుపెట్టావుగా, ఎంఏ చదివి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తున్నాడో, అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో వగేరా వగేరాలు. ఎంతవరకు వచ్చింది పరిశోధన? చాలిద్దు, పరిశోధన లేదు ఏం లేదు, ఏదేనంటే అదే పట్టుకుంటావు అంది. ఇదిగో ఆపుతావా లేదా? నేను ఇంకా లాయర్ని కాదు, అతను నా క్లయింటు కాదు. నిజమే, నువ్వు లాయర్ ఓ, అతను నీ క్లయింటు అవడు అంది వ్యంగ్యంగా. లలిత వైపు చొరచొరా చూస్తూ అతని వైపు నడిచింది అనురాధ. హలో, నమస్తే. ఏంటిలా వచ్చారు, ఒంటరిగానేనా? లలిత కూడా వచ్చింది. లలిత వైపు చూసి విష్ చేసి, మీ అమ్మగారు కులాసానా అని అడిగాడు. కులాసేనండి అంది. పరీక్షలు పూర్తయ్యాయా అడిగాడు కొద్ది నిమిషాలు పోయాక. ఈ మధ్య పరీక్షలతో అలసిపోయాం, మీ సలహా పాటించి ఆరోగ్య సాధనకి ఇలా వచ్చాం అంది అనురాధ నవ్వుతూ. ఆమె మాటలకు తక్కిన ఇద్దరు కూడా నవ్వారు. ఇవాళ మీ ఇంటికి వద్దామనుకున్నాను, ఎందుకో మీరింట్లో ఉండరేమనిపించింది, అందుకని ఇటు బయలుదేరా. ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇప్పుడైతేనే రండి, నేను ఇంటికి వెళుతున్నాను, మా నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారు అంది దారి తీస్తూ. లలితకు గుడ్ బై చెప్పి ఇంట్లో కడుగు పెట్టేటప్పటికీ రాజశేఖరం గారు ఇంట్లోనే ఉన్నారు. తలుపు చొప్పుడేటప్పటికీ పేపర్లోంచి తల బయటకు పెట్టారు. అపరిచిత వ్యక్తిని చూడగానే పేపర్ మడిచి లేచి యువతలకొచ్చారు. ఈయన శ్రీనివాస్ గారు, లైబ్రరీలో పనిచేస్తూ ఉంటారు, మా నాన్నగారు అని పరిచయం చేసింది అనురాధ. కరచాలనం కోసం చేయి జాపుతూ రావోయ్ రా అంటూ ఆహ్వానించారు రాజశేఖరం గారు. పలచని గ్లాస్కో పంచ, పైన లాల్చి, మధ్య వయసు చూపుతున్న ఉత్సాహవంతమైన ముఖం, గౌరవనీయంగా కనబడ్డారు రాజశేఖరం గారు. సరదాగా కలుపుగోలుతనంగా చిన్నవాళ్ల మాట్లాడేస్తుంటే స్నేహభావం గోచరిస్తోంది. కాఫీ తీసుకుని వస్తానంటూ లోపలికి నడిచింది అనురాధ.
ఏ ఊరు మీది అడిగాడు అందరిలాగానే. చెప్పాడు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు లేరు, డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యారు అన్నాడు మ్లానవదనంతో. అతని ముఖం చూసి నొచ్చుకుంటూ సంభాషణ మార్చారు. కాఫీతో వచ్చిన అనురాధ వెనకనే శ్రీలక్ష్మి కూడా డ్రాయింగ్ రూంలోకి వచ్చింది. పరిచయం అయ్యాక అతని వంక ఒకసారి నిశితంగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటంత ఆలోచిస్తున్నావు అన్నారు రాజశేఖరం గారు. ఏం లేదు, ఇతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తే ఎక్కడా అని ఆలోచిస్తున్నాను. నాకు అలాగే అనిపించింది చూడగానే. ఏమయ్యా, మమ్మల్ని ఎక్కడైనా చూసావా? చిరునవ్వుతో తల ఊగించాడు లేదన్నట్లు. మరో కొద్ది నిమిషాలు గడిపి శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. చదరంగం ఆడటం వచ్చా అడిగాడు. ఏదో కొద్దిగా. అదేనా, ఆడి చాలా కాలం అయింది. అయితే ఒక ఆట ఆడదాం ఉండు, పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ లోపలికి వెళ్లారు పావులు బోర్డు తీసుకురావడానికి. అనురాధ వంక చిరునవ్వుతో చూసి గది చుట్టూ ఒకసారి గలీ చూశాడు. ఆధునికంగా అలంకరించున్న డ్రాయింగ్ రూము, గ్రీన్ సోఫా సెట్టు, టేబుల్ లైట్లు, ఒక పక్కగా మ్యాగజైన్స్ కోసం అమర్చిన చిన్న ర్యాక్, వీటన్నింటితో పాటు గోడ మీద పెద్ద వెంకటేశ్వరుని పటం నిండుదనమిస్తోంది. సూపర్ స్టిషన్ అంటావేమో గాని నల్ల పావులతో ఎప్పుడాడినా ఓడిపోతానయ్యా నేను అని నవ్వుతూ బోర్డు మీద పావులు సత్తసాగారు. ఇవాళ నల్లవాడితో ఆడండి, నాకెలాగో ఆట ఎక్కువ రాదు, ఎలా ఓడిపోతారో చూద్దాం అన్నాడు శ్రీనివాస్. వద్దులే, మొదటిసారి నీ చేతిలో ఓడడం దేనికి అంటూ తానే ముందు కదిలించారు. శ్రీనివాస్ ప్రతి ఒక్కటి శ్రద్ధగా ఆలోచించి ఎత్తులు వేస్తున్నాడు. మెల్లగా సాగుతోన్న ఆట చూస్తూ కూర్చుంది అనురాధ, వాళ్లతో పాటు సమంగా సంభాషణలో పాల్గొంటూ. ఆట పూర్తయ్యేసరికి 9 గంటలయింది. రాదు రాదు అంటూ బాగాడవయ్యా అన్నారు పావులు ఫీట్లో పెట్టేస్తూ. ఓడిపోయాను కదండి అన్నాడు నవ్వుతూ లేచి నిలబడి. ఆట ఆడేటప్పుడు గెలవడమే ముఖ్యమా? ఒక్కొక్కసారి ఎంత చెత్తగాడినా గెలుస్తాం. పట్టుతో ఆట నడవాలి గాని ఎవరు గెలిస్తే ఏం? ఒకరు గెలవాలంటే ఒకరు ఓడి తీరాలి అన్నారు ఏదో పెద్ద రహస్యం చెప్పినట్లు. ఆయన మాటలకు నవ్వుతూ వస్తానండి ఇక అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. వస్తూ ఉండబోయ్, నేను శని ఆదివారాలు సాయంత్రం తప్ప మిగతా రోజులు ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు వస్తూ ఉండు, ఆడదాం అన్నారు ఉత్సాహంగా. అలాగేనండి అన్నాడు. ఇంతలో శ్రీలక్ష్మి లోపల నుండొస్తూ ఎలాగో ఆలస్యమైంది, భోంచేసి వెళ్ళకూడదు అంది. అబ్బే వద్దండి, మరోసారి, ఇప్పుడు ఒక స్నేహితుడిని కలవాలి అన్నాడు వాళ్లకు మరోసారి అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా. తలుపు దగ్గరకు వచ్చేసరికి అప్పుడే లోపలికొచ్చిన కృష్ణమోహన్ ఎదురయ్యాడు. పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్కు చేజాపుతూ అరే మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్నాడు గబుక్కున. ఆశ్చర్యంగా తలెత్తాడు. అదేంటి అందరూ అలాగే అంటారు అన్నట్లుగా. మనిషిని పోలిన మనుషులుంటారు, మేము అలాగే అనుకున్నాం అన్నారు రాజశేఖరం గారు. రాజశేఖరం గారిని గురించి ఆలోచిస్తుంటే ఎందుకో అప్రయత్నంగా తన తండ్రి గుర్తుకొచ్చాడు శ్రీనివాస్కు. తండ్రి పోయి సంవత్సరం దాటిపోయింది. తల్లిని చూసి 6 నెలలు దాటింది. ఎందుకీ అజ్ఞాతవాసం? అదే సంగతి డైరీలో రాసుకున్నాడు. హాస్పిటల్ నుండి బయటకు వస్తోంది లలిత, చేతిలో మందు సీసాతో. బయట రోడ్డు పక్కగా ఆగి రిక్షా కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఓ కారు కాస్త దూరంలో వచ్చి ఆగింది, ఆమె కోసమే అన్నట్లు. స్టీరింగ్ సీట్ నుండి పక్క కొంగి ముందు తలుపు తెరవబోతున్నాడు కృష్ణమోహన్. లలిత వంక చూసి విష్ చేస్తూ లోపలకు రమ్మన్నట్లు సంజ్ఞ చేశాడు. ఒకసారి అతని వంక చూసి మరుక్షణం అటు ఇటు చూసి కారెక్కింది. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచా అడిగాడు చేతిలో ఉన్న మందు సీసా వంక చూస్తూ. తల ఊగించింది. ఎవరికి? మీ అమ్మగారికేనా? మళ్ళీ నిన్నటి నుండి ఒంట్లో బాగాలేదు. ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, పూర్తి పరీక్షకు ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ, నేను అదే అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు. ఎక్కడికి వెళ్ళేది? ఇంటికా, స్నేహితురాల దగ్గరికా? ఇంటికే. 2 నిమిషాల్లో కారు ఆగింది. థ్యాంక్ యూ. చిరునవ్వుతో ఆమె వంక చూశాడు. తలుపు మూసుకోగానే కారు కదిలింది. కొన్నేళ్లుగా పరిచయం ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడవలసిన అవసరం అంతగా ఎప్పుడూ రాలేదు. కారు గ్యారేజ్లో పెట్టి లోపలికి వెళుతుంటే అనురాధ ఎదురొచ్చింది. ఎక్కడికి బయలుదేరావు? లలిత వాళ్ళ ఇంటికి వెళదామని. ఇది ఇంట్లో ఉందో లేదో అని ఆలోచిస్తున్నా. వెళ్ళు వెళ్ళు, ఇంట్లోనే ఉందిలే. ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తుంటే కనిపించింది, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను అన్నాడు మెట్ల వైపు దారి తీస్తూ. ఎంతకు తరగని ఎండాకాలపు పొద్దులో పగలంతా ఇళ్లలో కురుగుపోయిన మనుషులు బయట తిరుగుతున్నారు, పంజరంలో నుండి బయటపడ్డ పక్షుల్లా. చేతిలో టెన్నిస్ ర్యాకెట్ అటు ఇటు ఊపుతూ ఎవరితోనో కబుర్లు చెబుతూ టెన్నిస్ కోర్టు వైపు నడుస్తున్నాడు శ్రీనివాస్. దారిలో కనిపించిన అనురాధ వంక చూసి చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. తిరిగి విష్ చేసి తన దోవన వెళ్ళింది.
ఎవరావిడ అడిగాడు రామకృష్ణ పక్కగా నడుస్తున్న శ్రీనివాసును. ఇక్కడే ఉంటారు, రాజశేఖరం గారని వాళ్ళమ్మాయి. నీకెలా తెలుసు? తరచుగా లైబ్రరీకి వస్తుంది. అయితే ఇంకా ఎన్నాళ్ళు ఆ లైబ్రరీ ఉద్యోగం? వాళ్ళు చేయనిచ్చినన్నాళ్ళు. ఏంటా జవాబు? ఏం? అయితే ఇక ప్రాక్టీస్ చేయదలుచుకోలేదా? నీకు ప్రాక్టీస్ చేయాలని లేకపోతే మానేయొచ్చు గాని ఎంతకంటే మంచి ఉద్యోగమే దొరకలేదా నీకు? ఏం? దీనికేమొచ్చింది? నాకు ఇక్కడ బాగానే ఉంది. మీ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు రాసావా? లేదు. ఎందుకని? ఊరికనే 1-2 రోజుల్లో రాస్తాను. నీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకోవడం తప్పే గాని మీ అమ్మగారికి నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలుసు సూటిగా అన్నాడు. నువ్వు రాసావా? లేదు, ఈ మధ్య గుంటూరు వెళ్లాల్సి వచ్చింది, అప్పుడు చూడ్డానికి వెళ్ళాను. ఐఎమ్ సారీ, చెప్పక తప్పలేదు. చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆవిడ నిన్ను గురించి విపరీతంగా ఆందోళన కనబరిచారు. ఆవిడ బాధ చూశాక చెప్పకుండా ఉండడం కుదరలేదు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? అన్నాడు విసుగ్గా. ఆ ఊరు వెళ్ళాను. 2 ఏళ్లుగా మీ ఇంట్లో ఉండి ఆవిడ చేతి భోజనం చేసి కనీసం మొహం చూపించి యోగక్షేమాలు కనుక్కోకుండా ఎలా రాగలను చెప్పు? అమ్మ ఎలా ఉంది? అన్నాడు కొంచెం సేపు అయ్యాక. కోపం తాలూకా తీవ్రత తగ్గింది గొంతుకులో. బాగానే ఉంది. ఎన్నాళ్ళిలా? కనీసం ఆవిడకైనా తెలియపరచకూడదా? ఏమో, ఎన్నాళ్ళో నాకు తెలిస్తే కదా. ఎందుకో ఆ ఊరు వెళ్లాలని లేదు కొన్నాళ్ల దాకా. ఇక్కడే ఉన్నానని నేనే రాద్దామనుకున్నాను. నువ్వు చెప్పొచ్చావు, ఇంకా అవసరం కూడా లేదు. అదేంటి? నువ్వు రాయి, నన్ను అడిగితే ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటాను. అబ్బా, ఇక ఆ సంగతి వదిలేయ్ అన్నాడు విసుగ్గా. ఎంతకీ నువ్వు గుంటూరు వెళ్లవలసిన పనేంటి? అడిగాడు మాట మార్చాలని ప్రయత్నిస్తూ. పెళ్లి చూపులు. ఓ, నిశ్చయమైందా? ఏం, అమ్మాయి నచ్చలేదా? అమ్మాయి కాదు, కట్నం. కట్నం చాలేదా? చాలక కాదు, నెసిగాడు. అదేంటి? నవ్వాడు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఆ అమ్మాయి నచ్చినప్పుడు కట్నం అక్కర్లేదని చెప్పలేకపోయావా? అబ్బే, అదే కుదిరే రకంగా లేదులే. కట్నం ఇవ్వకుండా పిల్లనివ్వడం ఆయనకు పరువు తక్కువట. తీసుకోకుండా చేసుకోవడం మా నాన్నకు పరువు తక్కువట. తీసుకుని చేసుకోవడం నా ఆదర్శానికి పరువు తక్కువ. అందుకని అందరి పరువులు పోకుండా ఉండే అవకాశం కోసం పెళ్లింకో సంవత్సరం వాయిదా వేశాం అన్నాడు నవ్వుతూ. ఆదర్శం అన్నమాట, నవ్వాడు. నవ్వుతున్న శ్రీనివాస్ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ పొక్కును నవ్వాడు. ఏంటంత నవ్వుతున్నావు? నా పెళ్లి సంగతికేనా? నిన్ను గురించి కాదు. నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాళ్లే. వాడికి నీలాగే కట్నం తీసుకోకూడదని ఉన్నట్లుండి ఓ అర్ధరాత్రి ఆదర్శం పేరుతో ఆవేశం ఆవరించింది. కాలేజీలో ఉన్ననాళ్లు కట్నం మీద ఉపన్యాసాలు అంతులేకుండా దంచేవాడు. చివరికి చదువు పూర్తయి పెళ్లి సమయం వచ్చేసరికి ఆదర్శాలు ఆవేశం కొంచెం చల్లారాయి. పోని కట్నం తీసుకుందామంటే బొత్తిగా స్నేహితులు వెక్కిరిస్తారని భయం. దానికి తోడు వాళ్ళ నాన్న నీ చదువుకి ఎంత ఖర్చు పెట్టా, ఇప్పుడు కట్నం తీసుకోవడం ఏమిటని గొడవ. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రమంతా వెతికి ఓ పిల్లని ఏరుకున్నాడు. క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? కాబోయే మామగారికి కావలసినంత ఆస్తి ఉందట. ఒక్కతే కూతురు. ఇప్పుడు కట్నం తీసుకోకపోయినా ఆస్తంతా తనకే అని టకీమని ఒప్పుకున్నాడట. పాపం, వీడి పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళ మామగారికి లేక కొడుకు పుట్టాడట. వాళ్ళందరూ లేక కలిగిన కొడుకును చూసి సంతోషిస్తుంటే పాపం వీడి అవస్థ చూడాలి అన్నాడు నవ్వుతూ. కొంపదీసి నన్ను అంతే అనుకునేవు అన్నాడు అతనితో పాటు నవ్వుతూ రామకృష్ణ. నిన్ను గురించి కాదులే. ఆ రాత్రి స్నానం చేసొచ్చి మంచం మీద వాలాడు శ్రీనివాస్. పక్కనే ఉన్న పుస్తకం తిరగేస్తూ. టేబుల్ ఫ్యాన్ గాలికి పుస్తకంలో కాగితాలు నిలవకుండా ఎగురుతున్నాయి. దాన్ని పక్కన పడేసి వెల్లకీతలా పడుకుని తదేకంగా సీలింగ్ వంక చూస్తున్నాడు. అతని దృష్టి అటు ఇటు తిరిగి చివరికి గోడ మీదున్న క్యాలెండర్ మీదకు మళ్ళింది. చిన్న పసిపాప బొమ్మ బట్టలు లేకుండా నేల మీద వెల్లకిల్లా పడుకుని కాలి బొట్నవేలు ఓ చేత్తో పట్టుకున్నాడు. రెండో చెయ్యి ఆ కాలు కోసం పోట్లాటకు బయలుదేరుతున్నట్లుగా అందుకోబోతోంది. ఈ వింతంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి బొగ్గలతో పూడుకుపోయిన కళ్ళు. కళ్లతో పాటు ఆశ్చర్యాన్ని చిరునవ్వును చిందిస్తోంది. కానీ కాసులో మధ్య చిల్లులా ఉన్న బుల్లి నోరు, లైటు వేసి తీసిన ఫోటో కాబోలు, చురుకుగా చూస్తున్న కళ్లల్లో 2 చిన్న చుక్కలు. రావియాకు మీద గోపాలకృష్ణులా ఉన్నాడు. చిన్నారి కళ్లలో తొంగి చూసే ముగ్ధత్వం చూస్తుంటే చటుక్కున అనురాధ గుర్తుకొచ్చింది. పసితనం తొంగి చూసే కళ్ళు, లేత తమలపాకుల్లాంటి చెంపలు. ఆమె రూపం కళ్ల ముందు మెదిలింది. అతని ఆలోచనలు దారి తప్పి రకరకాల మార్గాల్లో విహరించి చివరకు ఆమె మీద నిలిచిపోయి వాళ్ళింటికి వెళ్లి చాలా రోజులైంది అనుకున్నాడు. మరునాడు సాయంత్రం రాజశేఖరం గారి ఇంటికి వెళ్లేసరికి సన్నగా రేడియోలో నుంచి సంగీతం వినిపిస్తోంది. ముందున్న చిన్న దొడ్లో గులాబీ చెట్టుకు మట్టి తీస్తోంది అనురాధ.
గేటు చప్పుడు కాగానే తలెత్తి చూసి రండి రండి అంటూ ఆహ్వానించింది. చేతులకున్న మట్టి దులుపుకుంటూ లోపలికి దారి తీసింది. డ్రాయింగ్ రూంలో కూర్చుంటూ అటు ఇటు చూశాడు. ఇవాళ మా నాన్నగారు ఇంట్లో లేరు, మీతో చెస్ ఆడడానికి. నాతో ఆడతారా? అడిగింది నవ్వుతూ. తప్పకుండా. మీరలా పైకి వెళ్ళి కూర్చోండి, నేను చేతులు కడుపుని వస్తాను అంటూ లోపలికి నడిచింది. పైకి వెళ్లి వరండాలో నిల్చున్నాడు, బయట గెలలతో నిండిన కొబ్బరి చెట్లను చూస్తూ. క్రితంసారి మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందన్నో మీకు ఆశ్చర్యం కలిగించి ఉండాలి అంది వరండాలోకి వస్తూ అనురాధ. నవ్వుతూ ఆమె వంక చూశాడు. మీరు వెళ్ళాక ఆ రాత్రంతా మేము ఆ విషయమే ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇంతకీ ఎక్కడ చూసారో జ్ఞాపకం వచ్చిందా? మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. మీలాంటి వారే ఇంకొకరిని, మా డాక్టర్ కృష్ణమూర్తి గారని. ఆయనకు మీకు చాలా పోలికలున్నాయి. నిజం? నిజంగానే. మీకు ఆయనకు ఎన్ని పోలికలున్నాయో ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి కొడుకులకుండే అంత పోలికుంది మీ ఇద్దరికి. మీకేమైనా బంధువులేమో? ఏమో, నాకు ఈ ఊళ్ళో బంధువులున్నట్లు ఎప్పుడూ వినలేదు. కానీ మీ పోలికలే తమాషా. మనిషిని పోలిన మనుషులు ఎలా ఉంటారో. నవ్వి ఊరుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత, నేనంతా మా అమ్మ పోలిక అంటారు. మా డాక్టర్ గారిని చూడవలసిందే, చిత్రంగా ఉంది. ఆయన ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు కలుసుకుందరు గాని. మీ నాన్నగారు ఇప్పట్లో రారా ఇవాళ? ఏదో మీటింగ్ ఉందట ఇవాళ. చేస్తాడదామా? నాకు నేర్పండి. తీసుకురండి. లోపలికి వెళ్ళింది అనురాధ. అటు ఇటు చూశాడు శ్రీనివాస్. పక్కగా ఉన్న టేబుల్ మీద ఏదో పుస్తకం, న్యూస్ పేపర్లు కనిపించాయి. 2 భాగాలుగా బోర్లించున్న పుస్తకం తీసి చూశాడు. కథల సంపుటి. పేజీలు తిప్పుతుంటే అనురాధ లోపలికొచ్చింది. ఒక చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో చెస్ బోర్డు పట్టుకుని. ఆ పుస్తకం మీరు చెప్పాక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లో వెతికితే దొరికింది అంది కాఫీ కప్పు చేతికి అందిస్తూ. ఇప్పుడే తాగొచ్చానండి. పర్వాలేదు, కాఫీ ఇంకోసారి తీసుకోవచ్చు. మీరు? అన్నాడు కప్పు అందుకుంటూ. ఇప్పుడే తీసుకున్నాను అని అతనిచ్చిన సమాధానమే తను ఇవ్వవలసి వచ్చినందుకు నవ్వుకుంది. అది గమనించి నవ్వుతూ ఉండిపోయాడు. నచ్చాయా కథలు? అడిగాడు కప్పు టేబుల్ మీద ఉంచుతూ. అంది నుదురు చిట్లిస్తూ. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని ఏంటో నాంచేసింది. అదేం? కొన్ని నాకు తృప్తిగా లేవు. మీకు తృప్తి కలిగించిన వాటిలో ఇదొకటి అనుకుంటాను. తెరిచున్న చోట చూపుతూ అన్నాడు. అది తృప్తి కలిగించడం ఏమిటి? నాకు అసలు నచ్చలేదు. నాకది చాలా స్వాభావికంగా ఉన్నట్లు అనిపించింది. మీకు అసలే నచ్చలేదంటే ఆశ్చర్యం వేస్తోంది. నాకేంటో మనోనిగ్రహం లేని వాళ్ల మీద సానుభూతి లేదు, అందుకే ఆ కథ నచ్చలేదు. మనోనిగ్రహం లేని వాళ్ల మీద లేకపోయినా పరిస్థితుల ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ల మీదైనా ఉండుండాలే. పరిస్థితులకి అనుగుణంగానో లొంగిపోయో జీవించాల్సి వస్తే సానుభూతి కలుగుతుంది. అంతేగాని పరిస్థితుల ఒత్తిడికి పక్కదోవలు వెతుక్కుంటే, అందులో స్త్రీ అయితే వేరే విషయం. పురుషుడే ఉండి ఒంటరితనంతో ఎవరితోనో సంబంధం ఏర్పరచుకున్నాడంటే దానికి విలువేముంది? మనిషి విలువ మనోనిగ్రహంతో వెలకట్టడం ఎప్పుడూ అర్థం లేనిది. పరిసరాల ప్రభావం ఎప్పుడూ మనుషుల మీద ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ భవిష్యత్తును గురించి చెప్పలేం. ఒక బలహీనమైన క్షణం చాలు మనిషిని పతనం చేయడానికి. జీవితంలో చేరాలనుకునే లక్ష్యం నిర్ణయించుకోవచ్చు గాని దాన్ని చేరడానికి మార్గాలు మాత్రం ఊహించలేం. ఏ మార్గాల్లో ఎవరు నడవలసి వస్తుందో ఎవరికీ తెలీదు. సుడిగాలిలో తెరచాప ఎటు ఊగుతుందో మనిషి జీవితమూ అంతే. ఆ కథలో గై ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకున్నాడంటే కారణం పరిస్థితులే. పోని ఒప్పుకుందాం పరిస్థితుల ప్రభావం అని. కానీ ఎంత పురుషుడైనా ఒక స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నవాడు ఆమెతో ఉండాలి. కానీ ఓ 10 ఏళ్లు కలిసుండి పిల్లలు కూడా పుట్టాక తన దోవను పొమ్మని ఇంకో పెళ్లి చేసుకోవడం. పోని చేసుకుంటే వేరే విషయం. కనీసం ఆ విషయం భార్యతోనైనా చెప్పలేదంటే స్త్రీ అంటే చులకన కాదు. ఆమె వాదన విని నవ్వుతూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు పోయాక, అది తప్పే అవ్వచ్చు గాని క్షమ, ఓర్పు, సహనం స్త్రీ స్వంతం అంటారు కదా. అతనిని క్షమించలేకపోయినా డోరిస్ని గురించి విమర్శించలేదేం? స్వజాతి అభిమానమా? నవ్వాడు శ్రీనివాస్. స్వజాతి అభిమానం కాదు. ఆ కథలో డోరిస్కి మంచి స్వభావం సృష్టించాలని ప్రయత్నించాడు రచయిత. మీకు జ్ఞాపకం ఉందో లేదో, డోరిస్ గైని విడిచిపోతూ అంటుంది, 10 ఏళ్లుగా నా స్థానంలో ఇంకొకళ్ళున్నారంటే నేను సమర్థించుకోలేను. కనీసం పిల్లలైనా లేకుంటే, అందులోనూ 3 అని ఆమె ప్రశ్నించింది. అది కాదనడానికి వీల్లేదు. ఒక విషయం ఆలోచించండి. మనిషి చేసే ప్రతి పనికి తన చుట్టూ పరిస్థితులు ఎంత బలమైన స్థానాన్ని ఆక్రమిస్తాయో. డోరిస్ స్థానంలో మన దేశ స్త్రీ ఉండుంటే ఏముంది, అతనితో కలిసి ఉండేది. అదే నేననిదీను. మన సాంఘిక పరిస్థితులు భర్తను విడిచిపెట్టిన స్త్రీని గౌరవించలేవు.
అలాంటి బాధ తెల్లవారికి లేదు. అందుకే ఆమెను భర్తని విడిచిపోగలిగింది. పరిస్థితుల ఒత్తిడికి ఎవరైనా తలవగ్గాల్సిందే. ఏమో, నాకు మాత్రం తృప్తిగా లేదు. ఏదో వాదించుకోవడానికి ఒక కారణమేమో గాని. వాదన వల్ల అభిప్రాయాలు ఎప్పుడూ మారవు, కానీ వాటి వల్ల ఇతర మార్గాల్లో ఆలోచించేందుకు అవకాశం కలుగుతుంది. మీరు లా చదివి ఉండాల్సింది. మంచి లాయర్గా రాణించేవారు అంది అనురాధ ఉన్నట్లుండి. పోనీ 2 ఏళ్లేగా, ఇప్పుడు మొదలు పెడతాను. 2 ఏళ్లలో మీ దగ్గర అప్రెంటిస్ చేరతాను. నా దగ్గర? నయం. ఆ ఉద్దేశంతో లా మొదలు పెట్టకండి, డబ్బులు రావు. ఇప్పుడే కదండి నేను మంచి లాయర్ని అవుతానన్నారు. ఈ 2 ఏళ్లలో మీరు ప్రాక్టీస్ బిల్డప్ చేయగలరులేండి. నేను లా ప్రాక్టీస్ అంటూ మొదలు పెడితే మిమ్మల్ని తప్పకుండా పార్ట్నర్గా చేసుకుంటానులేండి అంది నవ్వుతూ. లా చదవకపోయినా అన్నాడు చిలిపిగా చూస్తూ. ఇదేమన్యాయం, లా చదవకుండా అని టక్కు నాగిపోయింది. అతని వంక చూసి కళ్ళు దించుకుని టేబుల్ మీద చెస్ బోర్డు పెట్టి పావులు సర్దుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెను పరికించడంలో నిమగ్నం అయ్యాడు శ్రీనివాస్ చిరునవ్వుతో. ఇంటి నుండి దూరమైన శ్రీనివాస్కు అనురాధ సాహచర్యం, రాజశేఖరం గారి స్నేహం, వారి కుటుంబంతో పరిచయం ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. తరచూ వారింటికి రాకపోకలతో వారి కుటుంబంలో ఒక ముఖ్య వ్యక్తిగా మారిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీలో పనిలో ఉన్నాడు. కాలేజీ నుంచి అనురాధ ఫోన్ చేసి వారింటికి ఆహ్వానించింది. రాజశేఖరం గారి ఇంటికి వెళ్లేటప్పటికీ ఇల్లంతా సందడిగా ఉంది. దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన రోజులు. ఆ 3 రోజులు కొద్దిమంది స్నేహితులతో ఇల్లు కలకలాడుతుంది. గడపలకు పచ్చని తోరణాలతో, పూజ తాలూకా అగరవత్తుల సువాసనతో నిన్నుంది. శ్రీనివాసం చూడగానే రావోయ్ అంటూ ఆహ్వానించారు రాజశేఖరం గారు. అక్కడ ఉన్నవారందరినీ ఒకరికొకరికి పరిచయం చేస్తూ, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, కేజీలో సర్జన్ డాక్టర్ కృష్ణమూర్తి అని అన్నారు ఒకరిని చూపిస్తూ. కరచాలనం చేస్తుంటే డాక్టర్ కృష్ణమూర్తి గారి దృక్కులు కొద్ది క్షణాలు నిలబడిపోయాయి. ఆయన కళ్ళల్లో ఏదో వాత్సల్యంతో నిండిన ఉత్సుకత నిండిపోయింది. శ్రీనివాసు కూడా ఆయన్ని చూస్తుంటే లోపలే ఆశ్చర్యం వేసింది. లోపల దేవి పూజ మంత్రాలు వినిపిస్తున్నాయి. బయటున్న పెద్ద మనుషుల సంభాషణ దేశకాల పరిస్థితుల దగ్గర మజిలీ చేసింది. ఏం డాక్టర్లయ్యా మీరంతా, పాపులేషన్ పాపం పెరిగినట్లు పెరుగుతోంది, ఏం చేస్తున్నట్లు మీరంతా అన్నాడు ఒక ఆయన హాస్యంగా కృష్ణమోహన్తో. డాక్టర్లేం చేస్తారండి, మనుషుల్లో చైతన్యం, పరిపాలనలో నూతనత్వం రావాలి గాని ఎవరికి వారే వారు చేసే పద్ధతుల్లో తప్పులేదంటారు. ఎప్పటికి మరుపులొస్తాయో ఎవరు చేస్తారో గాని అదే మనం చేస్తున్న పొరపాటు. ఎంతసేపు ఎవరు చేస్తారో అనే గాని ఎవరికి వారు చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ లేదు. ఇలాంటి సమస్యలు ఏ ఒక్కరి వల్ల తీర్చబడేవి కావు, ప్రతి ఒక్కరూ సహకరించితే తప్ప. జనాభా లాంటి సమస్యలంటే ప్రజలు సహకరించాలి గాని పాపులేషన్ కు 10 రెట్లున్న క్రిమి కీటకాదులను అంతం చేయడానికి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి కదా. 44 కోట్ల మనుషులకు వారి కుటుంబాలతో పాటు ప్రతి మనిషికి 8 ఎలకలను కూడా పోషించాలి. మనుషులకే పండే తిండి చాలక చేస్తుంటే వచ్చే పంటలో 4వ వంతు పందికొక్కులు, ఎలకలు ఖర్చు చేస్తున్నాయి. మన పరిపాలనా పద్ధతులు మంచి మార్గాల్లో నడవకపోవడానికి ఎవరిని నిందిస్తాం చెప్పండి. మొదటి నుండి మనలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయాలు అటువంటివి. జంతువులను చంపితే పాపం, పుట్టబోయే పిల్లలను ఆపితే పాపం, పుట్టిన పిల్లలను కనీస అవసరాలు కూడా లేకుండా మార్చడం పుణ్యంగా భావిస్తారేమో గాని ఇటువంటి పనులకు దోహదమివ్వరు. అదొకటేనా మగవాడికి చిన్నతనం నుండి బాధ్యతలు తెలియకపోవడానికి కారణం ఎవరంటారు? పెద్దవాళ్లేగా. ఈ కాలం కుర్రాళ్లకు ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మాట మాటకు పెద్దవాళ్ళని వికరించడం. ఫ్యాషన్ కాదండి, 100 నిజం. కొడుక్కి చదువైనా కాకుండా సంపాదనాసక్తి అయినా లేకుండా పెళ్లి చేసేది మన పెద్దవాళ్లు కాదా? కొడుకుని, కోడళ్ళని, ఆఖరికి మనవాళ్లను కూడా పోషించే తండ్రులు ఉన్నారంటారా? పుట్టినప్పటి నుండి తమ అవసరాల్ని తండ్రే చూస్తూ ఉంటే బాధ్యత ఎలా తెలుస్తుంది? అందుకే పాశ్చాత్యులు ఎప్పుడూ ఓ మెట్టు పైకే ఉంటారు. పెళ్లి చేసుకున్న మరుక్షణం నుండి పెళ్లాన్ని స్వంతంగా పోషించుకోవాలి. దాంతో తన శక్తి ఎంతవరకో తెలుస్తుంది అన్నాడు కృష్ణమోహన్. కుర్రాళ్ళోయ్ అన్నాడా పెద్దాయన ఇంకేమనాలో తెలియక. కొడుకు చేస్తున్న ఆరోపణలు వింటూ చిరునవ్వుతో కేవలం ప్రేక్షకుడుగానే ఉండిపోయాడు రాజశేఖరం గారు. శ్రద్ధతో, ఉత్సాహంతో మిగిలిన వాళ్ళందరూ వింటున్న డాక్టర్ కృష్ణమూర్తి గారి కళ్ళు మధ్య మధ్య శ్రీనివాసును పరికించడంలో నిమగ్నమవుతూనే ఉన్నాయి. అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం లోపల నుండి కదిలిస్తోంది. మెల్లగా అతన్ని పలకరించాలని చూశారు. ఏ ఊరు మీది? గుంటూరు. ఇక్కడ చదువుతున్నావా? లేదండి అన్నాడు గాని ఏం చేస్తున్నాడో తనకే తాను చెప్పలేదు. మీ నాన్నగారి పేరేంటి? అతను చెప్పే లోపలే పూజ పూర్తయిందని శ్రీలక్ష్మి కబురు పంపింది. అందరూ చేతులు కాళ్ళు కడుక్కుని పూజ గదిలోకి వెళ్లారు.
మహిషాసురుణ్ణి సంహరించడానికి అవతారం ఎత్తి విజయాన్ని పొంది 10వ రోజున శక్తి రూపిణి అన్నపూర్ణ అవతారంతో పేద సాధలకు అన్నదానం చేసిన విజయదశమి ఆ రోజు. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవికి ఆ 10 రోజులు ఉదయం సాయంత్రం ఒక పూజారిచే పూజలు చేయిస్తాడు రాజశేఖరం గారింట్లో. విజయదశమి నాడు 10 మందితోనూ కలిసి భోజనం చేస్తారు. పురోహితుడిచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కర్పూర నీరాజనాల సువాసనలో, పుష్ప సౌరభాలలో, షణ్ముఖ ప్రియ రాగంలో అమ్మా శ్రీదేవి అని ఆనందకరంగా లలిత ఆలపిస్తూ ఉంటే అందరూ నిర్మల దృక్కులతో నిశ్చలంగా నిలబడిపోయారు. భోజనాల అనంతరం ఒక్కొక్కరే వెళ్లిపోయారు. లలిత వాళ్ళమ్మ అనారోగ్యం కారణంగా వెంటనే వెళ్లిపోయింది. మీ స్నేహితురాలు అంత బాగా పాడతారని నాకు తెలియదండి అన్నాడు శ్రీనివాస్. నిజంగానే ఇన్నేళ్ల నుంచి చూస్తున్న నాకే తెలియదు ఈ సంగతి అన్నాడు కృష్ణమోహన్. నువ్వు ఎప్పుడూ పెద్దగా గమనించలేదేమో గాని లలిత మన ఇంట్లో చాలాసార్లు పడింది అంది అనురాధ చిలిపిగా చూస్తూ. నా బొమ్మల కొలువు చూదురుగా రండి అంటూ పక్క గదుల్లోకి దారి తీసింది. ఈ ఆడవాళ్ళకేం పనులు లేవు, బొమ్మల కొలువులు పేరంటాలు తప్ప ఊరికే టైం దండగా అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. శ్రీనివాస్ కూడా నవ్వుతూ, ఏదో విధంగా కాలక్షేపం చేసుకోవాలి కదండి, అదీగాక ఈ విధంగానే వాళ్ళ ఆర్ట్ కూడా బయటపడేది. ఆ శివుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో అన్నాడు శ్రీనివాస్. వెండి కొండ మీద కూర్చున్న శివుడి శిరస్సు నుండి గంగ పడుతున్నట్లు ఫౌంటైన్ ఏర్పాటు చేయబడింది. నీలివర్ణపు ఆకాశం లాంటి కాగితం మీద నక్షత్రాలతో చంద్రవంకతో ఆ గది నిండుదనం కలిగిస్తోంది. మా చెల్లెలికి పెద్ద సమస్య ఎదురైంది శ్రీనివాస్ అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. అదృష్టవంతురాలు, ఆవిడకు సమస్యలేమిటి? అదే అదృష్టవంతురాలకి అదృష్టం వెతుక్కుంటూ రాబోతోంది. మా నాన్న అంటుండేవారు, తప్పనంతకాలం చదివించాలని, తప్పగానే పెళ్లి చెయ్యాలని. చదువు మీద శ్రద్ధో పెళ్లి మీద భయమో ఇంత మట్టుకు ఆ సమస్య ఎదురవలేదు. ఈ సంవత్సరం తప్పినా పాస్ అయినా పెళ్లి చేసుకోవాలి. చదువు అవగానే పెళ్లి చేయాలని మా అమ్మ కోరిక అన్నాడు పక్కపక్క నవ్వుతూ. శ్రీనివాస్ కూడా శృతి కలిపాడు. ఏంటన్నయ్యా నువ్వు మరీను అంది బొంగమూతి పెట్టి. ఆమె కోపం చూస్తే ఇంకా నవ్వొచ్చింది. నిజంగానే అదృష్టవంతురాలు, కాకపోతే అనుక్షణం ఆనందంతో సంతోషంతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవారి మధ్యలో ఉండి వారిలో ఒకరవడం కంటే సంతోషకరమైంది ఇంకేముంది అనుకున్నాడు అభిమానంగా శ్రీనివాస్. ఎవరో వచ్చారన్న కబురు విని ఎటో చూస్తున్న అనురాధ వంక చూసి మునివేళ్లతో తల మీద చిన్నగా కొట్టి, ఎందుకంత కోపం అంటూ శ్రీనివాస్ వైపు తిరిగి, ఇంకా వెళ్ళాలండి, ఎవరో వచ్చారు అంటూ అతని దగ్గర సెలవు తీసుకుని కిందకు వెళ్లాడు కృష్ణమోహన్. పేము కుర్చీలో జారిగిలబడి 2 చేతులు గెడ్డం కింద ఆనించి కిటికీలోంచి దృష్టి బయటకు సారించి సాలోచనగా కూర్చున్న అనురాధ వంక చూస్తూ కూర్చున్నాడు శ్రీనివాస్. విశాలమైన నల్లని కాటుక కళ్ళు, నుదుట తీర్చిదిద్దిన కుంకుమ బొట్టు, తలస్నానం మూలంగా నుదుట చెంపల మీద పడుతున్న నల్లని జుట్టు, ఆకుపచ్చని పట్టుచీర అడుగున సింధూర రంగు బోర్డర్ మరింత అందాన్నిస్తోంది. చీరతో కలిసేటట్లు ముత్యాలు పగడాలు కలిపిన హారం, వీటన్నింటితో పాటు వయసు తెచ్చే శరీరపు మెరుపుతో ఆమె అందం వికసించిన గులాబీలా ఉంది. మధువు గ్రోలేందుకు పువ్వుల మీద వాలే తుమ్మెదల, పెళ్లి కూతురికి పెళ్లి బొట్టులా బొగ్గ మీద పెసరగింజంత పుట్టుమచ్చ ఆమె అందానికి ఆకర్షణ కలిగిస్తోంది. నిశ్శబ్దం ఆవరించగా కొన్ని క్షణాలు మధురంగా మౌనంగా గడిచిపోయాయి. సాలోచనగా కూర్చున్న అనురాధను చూస్తూ ఎంతసేపైనా గడుపుతూ ఉండాలనిపించినా సభ్యత అడ్డుపడ్డంతో మెల్లగా చప్పుడు చేశాడు. ఇందాకటి చిరుకోపం ఇంకా పోలేదేమోనని నన్నొక కథ చెప్పమంటారా అని అడిగాడు మృదువుగా. చెప్పండి, మీ స్వంతమా అంది కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ. అబే, స్వంతం కాదండి, నేనేం రచయితనా స్వంతంగా కథ చెప్పడానికి. నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు మా మాస్టర్ చెబుతుండేవారు. చెప్పమంటారా? అనగనగా ఓ ఊళ్ళో ఓ తాత. హతోస్మి. అదేం తాత కథలా మీరు చెప్పేవి? ఇంకా నయం, మిత్రలాభమో మిత్ర భేదమో చెబుతానలేదు. మంచివారే, కథలంటే ఈ కాలం అబ్బాయిలువో అమ్మాయిలువో అవ్వాలనేముంది. పోని ఈ తాతకే ఓ అందమైన మనవడుండకూడదు, ముందుగానే అడ్డు తగిలారు. ఇది మరీ బాగుంది. మనవడే లేకపోతే అతను తాతలే అవుతాడు. పాయింటే, ఒప్పుకున్నాం. ఎంతైనా నేను మీలో వాదించలేను కదా. ముందు కథ పూర్తయ్యేదాకా అడ్డు తగలకండి. ఇంతకీ ఎంతవరకు వచ్చాం? ఎంతవరకు రాలే, తాత దగ్గరే ఉన్నాం. ఓ అవును, సరే, తాత ఉన్నాడు. ఆ తాతకు బాగా కోపం ఎక్కువ అన్నాడు ఓరగా అనురాధం చూస్తూ. చురచురా చూసింది అనురాధ. తాతకు కోపం అంటే మీరు కోపంగా చూస్తారేం? మాట్లాడరేం? నిజంగా కోపం రాలేదు కదా? మీరే కదండి అడ్డు తగలద్దన్నారు. అన్నానా? మరిచిపోయాను.
ఆ తాతకు ఎన్నాళ్ళ నుండో కాశీకి వెళ్లాలని కోరిక. పాపం అనురాధ సానుభూతి. ఎన్నాళ్లుగానో ఉన్న కోరిక చివరికి నెరవేరింది. మొత్తం మీద తాత కాశీ వెళ్ళొచ్చాడు. పాపం ముసలాయన అంత దూరం వెళ్ళొచ్చాడు కదని ఊరి పెద్దలందరూ పరామర్శించి వెళ్లారు. అందరూ పోగానే 10 మంది కుర్రాళ్ళొచ్చారు తాతను పలకరించడానికి. చటుక్కున నవ్వింది. ఇక ముందు చెప్పబోయేదేమిటో తెలుసు అన్నట్లు. శ్రీనివాస్ కూడా నవ్వుతూ, పూర్తిగా వినండి. ఒక కుర్రాడు తాత దగ్గరగా వచ్చి, తాత కాశీకి వెళితే ఏదో వదిలిపెట్టొస్తారట కదా, నువ్వేం వదిలావు అని అడిగాడు. కోపం వదిలిపెట్టొచ్చాన్రా మనవడా అన్నాడు అతి సౌమ్యంగా. రెండోవాడు, తాత కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపంరా నాయనా అన్నాడు సామాన్యంగా. మరో కుర్రాడు మళ్ళీ అడిగాడు. కోపంరా అబ్బాయి అన్నాడు గొంతుకులో కొద్దిగా తీక్షణతో. ఇంకొకడొచ్చి, తాత తాత కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపంరా అన్నాడు విసుగ్గా. తాత గొంతుకులో వినబడే అహంభావాలు తన గొంతుకులో కనబరుస్తున్నాడు శ్రీనివాస్. ఇలా ఒక్కొక్కరే అడగసాగారు. చివరికి ఓ కుర్రాడొచ్చి, తాత కాశీలో ఏం వదిలావు అని అడిగాడు. కోపం అని ఎన్నిసార్లు చెప్పాలరా వెధవా అంటూ కోపంగా 4 బాదాడు. పకపక నవ్వింది అనురాధ. అమ్మయ్య కోపం పోయింది కదా అంటూ తను శృతి కలిపాడు ఆమె నవ్వులో. లైబ్రరీ అంతా ఖాళీగా ఉంది. మూసివేయవలసిన టైం అవుతుంటే వేటి స్థానాల్లో ఆ పుస్తకాలుంచి వెళ్లేందుకు సిద్ధపడసాగాడు శ్రీనివాస్. ఇంతలో హడావిడిగా లోపలికొచ్చింది అనురాధ, చేతిలో పుస్తకాల దొంతరతో. పుస్తకాలు సర్దుతున్న శ్రీనివాస్ వెనక్కి తిరిగి పలకరించాడు. ఈ వాళ్ళకి మూసేశారేమనుకున్నాను అందామె. లేదు, మీకోసమే తెరిచుంచాను. పుస్తకాలు చేతికందిస్తూ, ఇవాళ ఆఖరి రోజు, రేపైతే ఫైన్ కట్టాలి, అందుకే హడావుడిగా వచ్చాను. మీరు కూడా ఫైన్కు వెనకాడితే ఎలా? ఫైన్ కట్టడానికి అభ్యంతరం లేదనుకోండి, అయినా ఫైన్ కట్టగలం కదా అని ఇంట్లో ఉంచుకుంటే ఎలా? ఇంకెవరైనా అడగచ్చు. పుస్తకాలు నోట్ చేసుకుంటూ, ఇంకేమైనా తీసుకుంటారా అన్నాడు. ఇవాళ వద్దులేండి, టైం అయిపోయింది, తర్వాత వస్తాను. టైంకేం పర్వాలేదు, ఏమైనా కావాలంటే తీసుకోండి. ఇవాళ వద్దులేండి అంది అనురాధ. ఆమెతో పాటు బయటకొచ్చాడు శ్రీనివాస్. రూమ్కేనా వెళ్లేది అడిగింది అనురాధ. కొద్ది క్షణాలు ఆలోచించి, బహుశా రూమ్కే అన్నాడు. ఒక చోటుకని ఆలోచన లేదన్నమాట అంది నవ్వుతూ. మీరు డ్రైవ్ చేస్తారా అని అడిగింది. తల ఊగించాడు మౌనంగా. తాళం చెవులు అందించి ముందుగా ఆపున్న కారు ఎక్కమంది. మీరు ఒంటరిగా కారులో బయటకు వెళ్ళడం ఎప్పుడూ చూడలేదు అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. ఇవాళ మా నాన్న ఊర్లో లేరు. అన్నయ్యకు కారు అక్కర్లేదట. మా నాన్నకు నేను డ్రైవ్ చేయడం భయం. ఏదో నా గోల పడలేక నేర్చుకొనిచ్చారు గాని నేను ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకోరు. అమ్మ ఒప్పుకోదనుకోండి నవ్వేసింది అనురాధ. అమ్మగారినైతే కాస్త దబాయించొచ్చు. ఇంటికే వెళతారా? కాదు, ఆ మెయిన్ రోడ్డు మీద ఓ బుక్ స్టోర్ ఉంది కదా, అక్కడికి వెళదాం. కొట్లోంచి శ్రీ రాజగోపాలాచారి రచించిన రామాయణం భారతం కొని తెచ్చుకుంది. ఇవి మా లైబ్రరీలోనూ ఉన్నాయి, తీసుకువెళ్ళవలసింది అన్నాడు శ్రీనివాస్ అవి చూసి. అవుననుకోండి, స్వంతంగా కొనుక్కుందామని. ఈ మధ్య ఉన్నట్లుండి ఓ కొత్త బుద్ధి పుట్టింది. ఇంట్లో స్వంత లైబ్రరీ మొదలు పెడదామని. గుడ్ ఐడియా. మా నాన్న సలహా ఇచ్చారు. చదవాలనుకున్న ప్రతి పుస్తకం, కొనుక్కున్న ప్రతి పుస్తకం చదివి దాచు. అలా చేస్తే నీకు తెలియకుండానే 5-6 ఏళ్లలో చిన్న సైజు లైబ్రరీ ఏర్పడుతుంది. అంతేగాని లైబ్రరీ పెట్టుకుందామని ఓ 100 పుస్తకాలు తెచ్చుకుంటే ఏది చదవాలో అర్థం కాదు. చివరికి అన్నీ పూర్తి చేసేటప్పటికి మొదటివి మరిచిపోతామన్నారు. అందుకని స్వంత లైబ్రరీ ప్రారంభోత్సవం నిర్విఘ్నంగా కొనసాగాలని వీటితో ప్రారంభిస్తున్నా. అయితే ఇది వరకు కొన్నవి చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆలోచన లేదు. అయితే మా లైబ్రరీకి మీ దర్శన భాగ్యం కలగదన్నమాట. ఆ లైబ్రరీల అన్ని పుస్తకాలు నేనక్కడ పోగు చేయగలనండి. అక్కడ చదవవలసినవి అక్కడ ఉంటూనే ఉంటాయి. ఇంతకీ మీరు చదివారా అవి? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చక్కటి భాష, సరళ శైలిలో సామర్థ్యం చూపే రచనలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వం కూడా నాకు చాలా ఇష్టం. కుంతి విలాపం చాలా బాగుంది కదూ. అదొకటేనా? ఆయన రచనలన్నీ బాగుంటాయి. కానీ నేను కుంతి కుమారిని ఎక్కువ హర్షించలేకపోవడానికి కారణం నాకు మహాభారతంలో పాత్రల మీద గౌరవం తక్కువ కావడమే. ఎవరు? శ్రీకృష్ణుడంటేనా? నేను అలాగే అంటాను. మా అమ్మ వింటే మాత్రం చెంపలు వాయించుకుంటేనే గాని ఒప్పుకోదు. నవ్వుతూ జవాబిచ్చాడు. పెద్దవాళ్ళందరూ అంతే. నా వాదన ఎవరూ హర్షించరు. కానీ కర్ణుడి క్యారెక్టర్ చదువుతుంటే నాకు మిగిలిన వాటి మీద చాలా కోపం వస్తుంది. అతన్ని వంచిన వాళ్ళు ఉండరు. మనిషిలోని మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం విజ్ఞానుల లక్షణం కాదు. కాకపోవచ్చు, అవన్నీ ధర్మ సంస్థాపన కోసం జరిగాయి.
మహాభారత యుద్ధం ధర్మ సంస్థాపనార్థమే కావచ్చు, శ్రీకృష్ణుడు అవతార పురుషుడే కావచ్చు, కానీ ఒక నిరాయుధుడిని చంపడం అన్నది న్యాయసమ్మతమైంది కాదు. మీకు ఆ పాత్ర అంటే ఎందుకింత అభిమానం? అడిగింది ఆశ్చర్యంగా. ఏమో, నాకే తెలీదు. నేను 4th ఫారం చదివే రోజుల్లో కాబోలు మాకు కర్ణ చరిత్ర నాన్ డీటెయిల్ గా ఉండేది. అందులో కర్ణుడి గురించి చదువుతుంటే ఎందుకో విపరీతంగా జాలేసేది. అప్పుడు విమర్శనాశక్తి తక్కువ. పెద్దయ్యాక చదువుతుంటే మనం ఎంతో విలువైనవిగా భావించి తల మీద పెట్టుకుని పూజించే ఇతిహాసాల్లో ఎంత అన్యాయం ఉందో అనిపిస్తోంది. కర్ణుడు ప్రతి ఒక్కరి చేత వంచబడ్డాడు. అన్ని హంగులతో ఉన్నవాడు అర్జునుడు. ఏమీ లేకుండా చివరిదాకా ఉన్నది కర్ణుడు. అందుకే ఆ పాత్ర అంటే ఎనలేని గౌరవం ఉంది. ఆ పాత్ర అంటే ఎంత గౌరవం ఇస్తానో అందులో అర్ధభాగం కూడా కుంతికివ్వలేను. మీ అభిమాన పాత్ర తల్లి కదా, అదేంటి? అందుకే గౌరవించలేకపోవడం. పుట్టిన ప్రతి ఒక్కరికి తానెవరో తెలుసుకునే అధికారం ఉంది. అతని జన్మరహస్యం దాచదలిచినప్పుడు బ్రతుకంతా దాచాలి, లేదా మొదటే తెలియజెప్పాలి. కానీ యుద్ధం ముందు అంతా సరిగ్గా వెల్లడైంది. తల్లికి పుట్టిన ప్రతి పిల్ల మీద సమానమైన ప్రేమ ఉండాలి. అన్నింటికంటే కుంతి తీసుకున్న వరం చూడండి. అంతకంటే సంకుచిత మనస్తత్వం ఇంకొకటి ఉండదు. వరాల పేరుతో 5గురి చేత వంచబడ్డాడు కర్ణుడు. అతను చేస్తున్న ఆరోపణలు వింటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. నా వాదనంతా మీ అమ్మగారు తనకండి, బొత్తిగా నాస్తికుణ్ణి అని అనుకుంటారు అన్నాడు నవ్వుతూ. నాస్తికుడంటే మీరు కాదులేండి. వీటినన్నింటినీ కలిపి అంతా మోసం అనేవాడు. మీరు కనిపించే పాత్రలను తెరికించి విమర్శన చేస్తున్నారు. ఇంటి ముందు పోర్టుకోలో కారాపి తాళం చెవులు అనురాధకు అందిస్తూ మీ ఇల్లు, మీ కారు, మీ తాళాలు అన్నాడు వేయించేయండి అన్న ధోరణిలో. మీరు రూమ్కే కాబోలు వెళతారు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. వద్దండి, నేను షికారుగా నడిచి వెళతాను అన్నాడు. ఏం భయమా? అంది చిరుకోపంతో. భయం దేనికి? నడవడం ఒంటికి మంచిది. సాయంకాలపు ప్రశాంతత చల్లదానాన్ని సేకరిస్తోంది. చీకట్లు త్వరగా అలుముకుంటున్నాయి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుస్తున్నాడు, పరధ్యానంగా పరిసరాలను పరికిస్తూ. ఎదురుగా వస్తోన్న నల్లటి అంబాసిడర్లో ఏదో పరిచయమున్న ముఖంలా కనబడేసరికి దృష్టి మరొకసారి సారించాడు. కారులో వెళుతోన్న కృష్ణమూర్తి గారు శ్రీనివాసుని చూసి కారు ఆపమని తను కూర్చున్న వైపు డోరు తెరిచి చిరునవ్వుతో పలకరించారు. శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యపోయి తేరుకునేలోగానే రాబోయ్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు. ఎందుకండి, మీకు అనవసరంగా శ్రమ. మీరిటు వెళుతున్నారు, మీకు అవుట్ ఆఫ్ వే అవుతుంది అన్నాడు కొంచెం ఇబ్బందిగా. కారుకు అవుట్ ఆఫ్ వే ఏమిటి? ఎటు వెళదామంటే అటే వెళుతుంది. ఆయన సమాధానానికి నవ్వి కారుకి ఆయన పక్కన కూర్చున్నాడు. నడిచి వెళుతున్నావు? పని చేసేది దగ్గరలోనేనా? కాదండి, రాజశేఖరం గారి ఇంటి నుండి వస్తున్నాను. ఇంతకీ పనిచేసేది ఎక్కడా? లైబ్రరీలో. ఇక్కడికి దూరమేనే? కొంచెం దూరమే. ఇప్పుడు నీకేమీ పని లేకపోతే కాసేపు మా ఇంటికి వెళదాం అడిగారు. ఏమంటావు అన్నట్లు. శ్రీనివాస్కు కొంచెం ఇబ్బందిగా ఉంది. పనేం లేదనుకోండి, ఆయన ఇంకొక రోజు వస్తాను. ఇంత మొహమాట పడతావేంటయ్యా అన్నారు పెద్దగా నవ్వుతూ. డ్రైవర్తో ఇంటికి పోనివ్వు అన్నారు. కృష్ణమూర్తి గారి విశాలమైన ఇంట్లో ఎక్కడా మనుషుల జాడ కనిపించలేదు. వస్తువులన్నీ వేటి స్థానంలో ఉన్న స్త్రీ పర్యవేక్షణ లేని ఇల్లు అని తెలుస్తోంది. ఇల్లంతా విలువైన వస్తువులు అమర్చున్నాయి. గోడకు మంచి చిత్రాలు వేలాడుతున్నాయి. కృష్ణమూర్తి గారు బట్టలు మార్చుకుని శ్రీనివాస్కు ఎదురుగా కూర్చున్నారు. ఆయన వయస్సు 45. ఆ ప్రాంతానున్న మంచి నిండుగా ఉన్నారు. ముఖంలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ. ఆయన కళ్ళల్లో విజ్ఞాన దీపిక వెలుగులు కనిపిస్తున్నాయి. వంట బ్రాహ్మడు కాఫీ తెచ్చిచ్చాడు ఇద్దరికి. కృష్ణమూర్తి గారికి శ్రీనివాసుని చూడగానే ఏదో దివ్యానుభూతి, మునుపెన్నడూ ఎరగని అనుబంధం కలిగింది ఆయన మనసులో. అతనితో కబుర్లు చెబుతూ ఆసక్తిగా అరగంట గడిపారు. శ్రీనివాస్ వెళతానని లేచాడు. వద్దంటున్నా వినకుండా కారులో పంపించారు కృష్ణమూర్తి గారు. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కేది, వాళ్లకు గట్టిగా ఎదురు చెప్పడం కష్టం, ఇబ్బందిగా అనుకున్నాడు శ్రీనివాస్. ఇంట్లో ఒంటరిగా ఉండడం కష్టం అనిపించింది శ్రీనివాస్కు. ఆశ్చర్యం కూడా వేసింది. అనురాధను కలుసుకున్నప్పుడు తెలిసింది ఆయనకు పిల్లలు లేరని, భార్య పోయిందనిను. కృష్ణమూర్తి గారిని ఏదో విధంగా తరచూ కలుసుకోవాల్సి వస్తోంది శ్రీనివాస్కు. సాయంత్రం పూట ఆయన హాస్పిటల్ నుండి ఇంటికొచ్చే ముందు లైబ్రరీ వైపు నుండి వెళ్లడమో, తరచుగా ఇంటికి ఆహ్వానించడమో చేస్తారు. ఆయన తన పట్ల చూపిస్తోన్న ప్రత్యేకమైన ఆసక్తి కొంచెం ఆశ్చర్యం కలగజేసింది శ్రీనివాస్కు. పిల్లలు లేని కారణంగా కృష్ణమోహన్ని, అనురాధని చాలా అభిమానిస్తారు. తను అంతేనేమో అని సరిపుచ్చుకోకపోయినా అతని మనసు ఈ అతి బాంధవ్యాలకు, స్నేహాలకు ఎక్కువ ఇష్టం చూపలేకపోయింది.
తెలియని వాళ్ళ మధ్య అందరికీ దూరంగా ఉండాలని ఇక్కడికి వస్తే అనుకోని విధంగా అనురాధ కుటుంబంతోనూ తద్వారా కృష్ణమూర్తి గారితోనూ పరిచయం అయింది. ఎంత వద్దనుకున్నా దూరం అవుదామనుకున్నా వీలు కాకుండా పోయింది. హాస్పిటల్ హడావిడిగా ఉంది. రకరకాల వ్యాధులతో రోగులు, వారిని చూడడానికి వచ్చే విజిటర్లు, డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు ఎవరి దోవన వారు హడావిడిగా ఉన్నారు. లలిత ఆమె తల్లి ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ కృష్ణమోహన్ అక్కడే హౌస్ సర్జన్ గా ఉండడం వల్ల అతనికి తెలిసిన ఒక పెద్ద డాక్టర్ను పరీక్షకు ఏర్పాటు చేశాడు. నిపుణత కలిగిన డాక్టర్ల దర్శనం చేసుకోవాలంటే ఎక్కడైనా సిఫార్సు కావాల్సిందే. పొద్దుననగా వచ్చిన వాళ్ల పరీక్షలన్నీ పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నమైంది. వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న లలిత దగ్గరకు వచ్చాడు ఆమె తల్లితో సహా కృష్ణమోహన్. కుర్చీలోంచి లేచి నిలబడుతూ మీకెలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియడం లేదు అంది లలిత. చెప్పుకోకండి, కృతజ్ఞత చెప్పుకోవడం అయిపోయింది కదా అని మర్చిపోతారు. తెలుపుకోకపోతే ఆ విషయం ఎప్పుడూ గుర్తుంటుంది అన్నాడు నవ్వుతూ. సహాయం చేసేవారు చాలా మందికి చేస్తారు కాబట్టి 10 మందిలో ఒకరుగా మరిచిపోతారు, కానీ సహాయం పొందినవారు ఎప్పటికీ మరిచిపోరు. చిరునవ్వుతో ఆమె వంక చూశాడు. ఒక పావుగంట ఆగండి, నేను కారులో దింపుతాను. అబే వద్దండి, ఇప్పటికే మా కింద ఒక పూటంతా గడిపారు. రిక్షాలోనూ బస్సులోనూ వెళతాం. పర్వాలేదు, నేను ఎలాగూ వెళుతున్నాను, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. ఇంటి ముందు కారాగగానే లలిత తల్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు శ్రమిచ్చాం అంది లలిత. ఇది నా డ్యూటీ, శ్రమ కాదు. ఇవాళ మీకు కాలేజీ లేదా అడిగాడు. లేకేం ఉంది, పొద్దున్న సెలవు తీసుకున్నాను, ఇంకిప్పుడు వెళ్ళాలి. రండి, నేను దింపుతాను. వద్దండి, నాన్ చేసింది. మరీ మీకింత మొహమాటమైతే కష్టం, పర్వాలేదు పదండి అన్నాడు డోరు తెరుస్తూ. ఉండండి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్లి తల్లితో చెప్పి పుస్తకాలు తీసుకుని బయటకొచ్చింది. మిమ్మల్ని చాలా కాలంగా చూస్తూనే ఉన్నా ఇంత మట్టుకెప్పుడు మాట్లాడే అవకాశం అవసరం కలగలేదు అన్నాడు. జవాబుగా నవ్వి ఊరుకుంది. మీరు చాలా బాగా పాడారు ఆ రోజు. థ్యాంక్ యూ. ఏదో విషయం అడగాలనుకుని అడగడమో మానడమో నిర్ణయించుకోలేక తటస్థంగా ఉండిపోయింది లలిత. ఏంటి, ఏదో మాట్లాడదామని మానేసినట్లున్నారు? కొద్ది క్షణాలు ఊరుకొని, సామాన్యంగా డాక్టర్లు ఎప్పుడూ నిజం చెప్పరు, ఎలా ఉన్నా భయం లేదంటారు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? నేను డాక్టర్నే, నిజం చెప్పడం నాకు చేత కాదేమో నవ్వాడు. హాస్యంగా తీసుకోకండి, నేను నిజంగా అడుగుతున్నాను అంది. ఓకే, నేను నిజంగానే చెబుతాను, అడగండి. కొంచెం సేపు మౌనంగా గడిచింది. ఏదో నిర్ణయించుకున్నట్లుగా, ఇవాళ డాక్టర్ పరీక్ష చేస్తున్నప్పుడు మీరు దగ్గరే ఉన్నారనుకుంటాను. మా అమ్మ ఆరోగ్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. వెంటనే జవాబు ఇవ్వలేదు కృష్ణమోహన్. ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆలోచించి చెబుతున్న సమాధానంలా. పేషెంట్స్ తో గాని వాళ్లకు సంబంధించిన వాళ్లతో గాని కనీసం కొంతవరకు హానెస్ట్ గా ఉండడం మంచిదని నా అభిప్రాయం. డాక్టర్లైనా వాళ్లకు కొంతైనా ఆశ లేకపోతే రోగుల్లో ఆశ కలిగించాలని ప్రయత్నించరు. చదువుకున్నారు, అర్థం చేసుకోగలరు అనుకుంటాను. హార్టుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఎప్పుడూ గ్యారంటీ లేదు. నిజానికి గ్యారంటీ దేనికి లేదు, కానీ కొన్ని జబ్బులకు నివారించగల ఆశ ఉండడం వల్ల గ్యారంటీ ఇవ్వగలుగుతారు. తరచుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ ఉద్రేకపు ఒడిదుడుకులు రాకుండా ఉండడం చాలా ముఖ్యం. మనసుకు కలిగే భావోద్వేగాలు గుండెల మీద ఒత్తిడిని తీసుకొస్తాయి అన్నాడు. సౌమ్యత నిండిన కంఠంలో గంభీరత ప్రవహిస్తోంది. దృష్టి రోడ్డు మీదుంచి డ్రైవ్ చేస్తున్న మధ్య మధ్య రంగులు మారుతోన్న లలిత ముఖాన్ని పరిశీలించడంలో నిమగ్నమవుతూనే ఉంది. కాలేజీ ఆవరణ ముందు కారాగానే నీటి పొరలో కప్పిన కళ్ళతో కృతజ్ఞతగా చూసి కారు దిగి వడివడిగా లోపలకు నడిచింది. ఆమె వంక అభిమానంగా కనుమరుగేంత వరకు చూస్తూ కారు ముందుకు పోనిచ్చాడు ఇంటివైపు. ఇవాళ మీరు అదలో ఉన్నారన్నురాదా అన్నాడు శ్రీనివాస్. అంటూ తలెత్తింది పరధ్యానంగా. మీరు దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు, నేను గాని అంతరాయం కలిగించానా అన్నాడు సున్నితంగా నొచ్చుకుంటూ. అబ్బే, ఆలోచన ఏమీ లేదు. అయినా నాలాంటి వాళ్ల ఆలోచనల వల్ల ఏం ఫలితం లేదు అంది నిట్టూరుస్తూ. ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ ఉత్సాహానికి తప్ప మరో దానికి తావివని అనురాధ ఏదో పెద్ద మనిషిలా బాధ్యతాయుత వ్యక్తిలా మాట్లాడేసరికి ఆశ్చర్యం కూడా కలిగింది. ఆలోచనల వల్ల చేయగలిగేది ఎప్పుడూ ఉండదు. ఏదైనా ఆచరణలోకి వచ్చాకే ఏం సాధించగలిగినా, ఫలితం కలిగినా ఎంతకీ అదేంటో తెలుసుకోవచ్చా అన్నాడు. ఇవాళ ఎందుకో ఒళ్ళు మండిపోతుంది. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వీపు పగలగొట్ట బుద్ధిస్తుంది అంది విసుగ్గా. ఒకసారి అటు ఇటు చూసి
ఈ చుట్టుపక్కల అవి అందుకోగల అదృష్టవంతులెవరూ కనిపించలేదు. నేను ఆ సముద్రుడు తప్ప అన్నాడు దూరంగా అక్కడ కనిపిస్తోన్న మనుషుల వంక చూసి చిరునవ్వుతో. కాని అనురాధ ఆ హాస్యాన్ని ఆనందించగల ధోరణిలో లేదు. అది గమనించగలిగిన శ్రీనివాస్ మౌనంగా నీలంగా ఎగసి పడుతోన్న అలల వంక చూస్తూ ఉండిపోయాడు. కొద్ది నిమిషాలు నిశ్శబ్దతను అనుసరించాయి. చుట్టుపక్కల మనుషులతో సందడి కలిగింది. మనము మన పద్ధతులు ఎప్పుడైనా మారతాయంటారా అంది ఉన్నట్లుండి. సన్నగా తీగ మీటినట్లొచ్చిన ఆమె మాటల ధ్వని జలతరంగిణిలా అలల చొప్పుల్లో కలిసిపోయింది. ఆమె చెప్పింది అర్థం కానట్లు ఆమె వంక చూశాడు. ఇవాళెందుకో నాలో అంతులేనంత సంచలనంగా ఉంది. అది గమనించాను. మన ఆచారాలు పద్ధతులు ఎంతమంది మనోవ్యధకు కారణమవుతున్నాయో గమనించగలిగే శక్తి ఎప్పటికైనా మనకు వస్తుందంటారా? మరికొన్ని ఆచారాలు మనుషుల మనోవ్యధకు కారణమవ్వచ్చు, కానీ మనిషి మంచి నడవడిక కోసమే ఈ ఆచారాలు ఆచరణలోకి వచ్చాయి. మంచి నడవడి కోసం వచ్చినవి ఏమో గాని మన పెళ్లి పద్ధతులు మనోవ్యధగాక మంచిని ఎలా కలిగిస్తాయి చెప్పండి? ఇవాళ ఏదో జరిగింది అనురాధ. మీరు ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఇవాళ లలితమ్మ గారు మా అమ్మకు కబురు పంపింది. తెలిసిన వాళ్ళ చేత ఏదైనా లలితకు పెళ్లి సంబంధం చూడమని. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్థం కానట్లు ఆమె వంక చూశాడు. నిన్న లలిత మేనత దగ్గర నుండి ఉత్తరం వచ్చిందట. చూడండి, దేనికైనా మిత ఉండాలా? చిన్నప్పటి నుండి లలితకు వాళ్ళ బావకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇప్పుడు అతనికి పరువు, ప్రతిష్ట, కట్నం కానుకలు తెచ్చిచ్చే అమ్మాయి కావాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది. ఇప్పుడు ఆవిడ బాధ చూడాలి. ఎవరూ లేరు. అయిన వాళ్లలో చేసుకుంటే దాని గురించి దిగులుండదు. కానీ అది వాళ్లకు ఉండాలి. అతనేం చదివాడు? ఏదో పెద్ద చదివే. ఏం చదివితే ఏంటి, సంస్కారం లేకపోయేగా. స్వార్థం లేని మనుషులుంటారని నేనన్ను. కానీ మితం ఉండాలి కదా. చదువు, అందం లేకుంటే ఏదో త్యాగం చేసి పెళ్లి చేసుకోవడం అనేది అసహజం కావచ్చు. కానీ చదువు, సంస్కారం, అందం అన్నీ ఉన్న లలిత లాంటి అమ్మాయిని డబ్బు కోసం కాదంటే ఏం మనుషులో అంది నిరుత్సాహంగా. ఆమెలో కనిపించిన నిరుత్సాహం, కళ్లల్లో కదలాడే కోపం చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఒక స్నేహితురాలికి జరిగిన అనుభవాన్ని తనకు జరిగిన పరాభవంగా భావించుకుంటున్న అనురాధను చూస్తూ వారి స్నేహ బాంధవ్యానికి విలువ చూడగలుగుతున్నాడు. వాళ్ళమ్మకు ఇప్పుడు ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని. లలితకి అది ఇష్టం లేదు. ఉన్నది కాస్త ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పురుష పొంగవుడికి మా అమ్మ బాధ్యత తీసుకోవడం ఇష్టం ఉంటుందో లేదో అంటోంది. అన్నింటికంటే డాక్టర్లేమో ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూడాలి, మానసికంగా ఏమీ ఆందోళన ఉండకూడదు అంటారు. వీటన్నింటితో ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో అని బాధ అంది బాధగా. ఈ కట్నాలు, ఖర్చులు ఎప్పటికి తగ్గుతాయో అంది తిరిగి. ఆచరణలో ఉన్న అలవాట్లలో మార్పులు రావాలంటే అంత సులువైన పని కాదు కదా. ఒకటి అవలంబించాలన్నా, ఒకటి మానివేయాలన్నా తరాలు జరగాలి. తరతరాలు మారిపోతున్నా వీటికి మార్పు లేదు. అన్ని విషయాల్లో మార్పు వచ్చినా వీటికి లేదు. చదువు, సంధ్యాలేని ఓ అనాగరికుడు ఏం చేశాడన్న అర్థం ఉంది. తండ్రి చేసిన పని తను ప్రారంభించాడనేందుకు అవకాశం ఉంది. కానీ తండ్రి చదవని చదువు కొడుకు చదువుకున్నాడు. తండ్రి సాధించలేని పని కొడుకు సాధిస్తున్నాడు. అన్నింట్లోనూ తండ్రిని మించుతున్న కొడుకు ఇలాంటి విషయాల్లో కూడా అదే మార్గంలో పోవాలంటే ఎలా? తండ్రి 10,100 కట్నం తీసుకుంటే కొడుకు 10,000కు వెళ్ళాడంటే అది తరాల్లో వచ్చిన అభివృద్ధి అంటారా? కొన్ని నిమిషాలు మాట్లాడలేదు. వాతావరణంలో కొంచెం మార్పు తేవాలనిపించింది. ఇవాళ మీరు మగవాళ్ళంటే మండిపోతున్నట్లున్నారు. నన్ను కొంచెం దూరంగా కూర్చొనివ్వండి అన్నాడు శ్రీనివాస్. కోపం కాదు శ్రీనివాస్, బాధ. ఎన్నాళ్లైనా మన పెళ్లిళ్లలో డబ్బుకు ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు కదా. ఇప్పుడు కట్నం ఇవ్వాల్సి వస్తుంటే పూర్వం ఎదురు అమ్మాయికి ఇచ్చేవారు. ఇప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వలేక ఎవరికో ఒకటికి ఇచ్చి పెళ్లి చేయవలసి వస్తుంది. ఆ రోజుల్లో ఎవడు ఎక్కువిస్తే వాడు ఎటువంటి వాడైనా, ముసలైనా ముతకైనా ఇచ్చి చేసేవారు. ఈ డబ్బుకింత ప్రాధాన్యమే లేకుంటే ఈ కాలం అమ్మాయిల పని ఎంతకంటే ఎన్నో రెట్లు బాగుండేది. మీరు చెప్పేది నిజమే. ఏ విషయమైనా, ఆదర్శమైనా నెమ్మదిగా జరగాలి. ఒక్క రాత్రిలో జరగవు కదా. రోజులు మారుతున్న కొద్దీ, వివిధ విషయాలు వింటున్న కొద్దీ మనలో ఆలోచన విధానం మారుతుంది. మనలో ఉన్న అభిప్రాయాలు మన తర్వాత తరంలో అమలు పెట్టగలిగినంత తేలిగ్గా మన తరంలో పెట్టలేం. కారణం స్వార్థం కావచ్చు, అభిమానం కావచ్చు, మరేదైనా కావచ్చు. మీ తాతగారి కాలానికి, మీ నాన్నగారి కాలానికి మార్పు ఉంటుంది. అలాగే మీకు, మీ నాన్నగారికి కూడా. రాజ్యాలు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి. వాటితో పాటు పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. మీలో ఇలాంటి విశాల భావాలు కలగడానికి కారకులు మీ నాన్నగారు అయి ఉండొచ్చు. కానీ ఆయనలో ఉన్న ఈ భావాలు ఆయన రోజుల్లో అమల్లో పెట్టలేకపోయి ఉండొచ్చు. కారణం ఆయన తండ్రి గారి మీద గౌరవమో, లేక అప్పట్లో ఇన్ని భావాలు లేకపోవడమో. దేనికైనా అవకాశం ఉంది.
అప్పటిదాకా ఎందుకు? ఆయనకున్న భావాలు ఇప్పుడైనా అమల్లోకి తేలేకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఉదాహరణగా చెబుతున్నాను. వ్యక్తిగతంగా తీసుకోకండి. మీకున్న భావాలన్నీ మీ నాన్నగారిలో ఉండుంటాయి. కానీ అవన్నీ ఆచరించాలంటే ఆయనకు పరిస్థితులు తోడ్పడాలి. మన పద్ధతులు అంతే. మీ అన్నయ్య వివాహంలో చూపగలిగే ఆదర్శాలు మీ విషయంలో వీలు కాకపోవచ్చు. కారణం కేవలం అభిమానమో స్వార్థమో కావాలి. కట్నం ఇవ్వడం ఇష్టం లేదని స్వంత కూతుర్ని ఎవరికొకరికిచ్చి పెళ్లి చేయలేరు కదా. అన్ని విధాలా తగిన వ్యక్తి దొరికినప్పుడు ఒక కట్నం కోసం ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు వెనక్కి పోలేరు కదా. కూతురి సౌఖ్యం కోసం ఉన్నతి కోసం స్వంత ఆదర్శాలు అణగదొక్కుంటారు. మనలో ఉన్న భావాలు మనకు అవసరమైన వ్యక్తుల్లో ఉండకపోవడం సహజం. మీతో సమానంగా మీ పరిసరాలు పెరగవు. పద్ధతులు ఆచారాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు. అందుకే వాటి మార్పులు ఒక్కసారిగా జరిగేవి కావు. మీరు నన్ను ఉద్దేశించి అనకపోయినా నేను మాత్రం చెబుతున్నాను. నా విషయంలోనే కనుక ఇలాంటి జరిగితే పెళ్ళైనా మానతాను, కానీ కట్నం తీసుకునే వ్యక్తిని మాత్రం చేసుకోను. నన్ను వెతకమంటారా అలాంటి వ్యక్తి కోసం? అన్నాడు అనురాధ కళ్ళలోకి చూస్తూ. థ్యాంక్స్, వద్దులేండి, నా అంతటా నేను వెతుక్కుంటాను అంది కళ్ళు కిందకు వాల్చుకుంటూ. ఇంటికి తిరిగి వెళ్లే దోవలో అన్నాడు. ఇవాళ నాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది మీ భావాలు విన్నాక. కానీ మనం ఆశించినంతగా మార్పులు ఎప్పుడూ రావు. అంతదాకా ఎందుకు? పెద్దల ప్రమేయం లేకుండా వివాహాలు చేసుకొని నిశ్చయించుకుని పెళ్లి సమయంలో కట్నం ఏమిస్తావని అడిగే పెద్ద మనుషులుంటారు. ఏమయ్యా, ఈ మధ్య బొత్తిగా నలపోసవైపోయావు పలకరించారు రాజశేఖరం గారు లోపలికొస్తున్న శ్రీనివాసం చూసి. ఈ మధ్య ఊళ్ళో లేనండి జవాబిచ్చాడు. మీరెక్కడికైనా వెళుతున్నారా అడిగాడు తిరిగి బయట సిద్ధంగా ఉన్న కారును చూసి. ప్రత్యేకంగా ఎక్కడికి లేదు, అలా కాసేపు ఊరికే వెళ్ళొద్దామని. మా అనురాధ కొంట్లో బాగలేదు, ఏమీ తోచడం లేదట. ఆత్రంగా చూశాడు శ్రీనివాస్. అతని చూపుల్లో భావాలు గ్రహించినట్లు పైన వరండాలో ఉంది అన్నారు. చేతిలో ఉన్న పుస్తకాలతో సహా పైకి వెళ్లాడు శ్రీనివాస్. పైన వరండాలో ఆకుపచ్చని పేము కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకునుంది అనురాధ. మెత్తటి సాదా వాయిల్ చీరలో వడలిన గులాబీలు అనిపించింది శ్రీనివాస్కు. మూసుకున్న కనురెప్పలు నీరసంగా బరువుగా కనిపిస్తున్నాయి. తలుపు చొప్పుడవగానే కళ్ళు తెరిచి శ్రీనివాసును చూడగానే సర్దుకుని కూర్చుంటూ రండి అని ఆహ్వానించింది చిరునవ్వుతో. మీ కొంట్లో బాగాలేదట అడిగాడు. జ్వరం వస్తోంది వారం నుంచి. వారం నుంచా? ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. అనురాధ మణికట్టు పట్టుకుని నాడి చూసి ఆమె నుదుటి మీద చేయి వేశాడు. ఒళ్ళెంత వేడిగా ఉందో చూడ్డానికి అప్రయత్నంగా. అనుకోకుండా అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ విచిత్రంగా అతని వైపు చూసింది విశాలమైన కళ్లతో. ఆమె చూపుల్లో తను చేసిన పనేంటో తెలిసింది. చెయ్యి వెంటనే వెనక్కి లాక్కున్నాడు. డాక్టర్ని పిలిచారా? కృష్ణమూర్తి గారే వస్తున్నారు రోజు. కొంతసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. తను చేసిన పనికి కలిగిన ఆశ్చర్యం ఆమెను పూర్తిగా విడిచిపోలేదన్న విషయాన్ని గమనించి మాట మరచాలన్నట్లు తను తెచ్చిన పుస్తకాలు అనురాధకు అందిస్తూ మీ కొత్త లైబ్రరీకి అన్నాడు. థ్యాంక్స్ చెబుతూ పుస్తకాలు అందుకుని వివిధ ప్రఖ్యాత రచయితల నవలను చూస్తూ ఏకంగా ఇన్నెందుకండి అంది. మీరు చదవని పుస్తకాలేవో తెలియలేదు, కనీసం ఇందులో ఒకటైనా ఉండకుండా ఉంటుందా అని. థ్యాంక్ యూ అంది మళ్ళీ. ఈ మధ్య మీరు కనిపించి చాలా రోజులైంది. 10 రోజుల క్రితం ఒకసారి లైబ్రరీకి వెళ్ళాను. మీరు ఊళ్ళో లేరని తెలిసింది. మా ఊరు వెళ్ళాను. మా అమ్మను చూసి చాలా రోజులైంది. మీ వాళ్ళందరూ కులాసానా అడిగింది యథాలాపంగా. మా వాళ్ళందరికీ ఎవరూ లేరు, మా అమ్మ ఒక్కరితే అన్నాడు. కొంతసేపు మౌనంగా ఉండి మీరెప్పుడూ మీ ఇంటికి కబుర్లు చెప్పరు అంది. ఏముంటాయి చెప్పేందుకు? నాకు అన్నయ్యలు చెల్లెళ్ళు ఎవరూ లేరు. అంతగా సంగతులు ఏమీ ఉండవు. మెట్ల మీద సవ్వడి వినిపించగానే అటు తిరిగి చూశారు ఇద్దరు. నౌకరు పైకొచ్చి అయ్యగారు మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు అన్నాడు. పద అంటూ లేచి నిలబడింది అనురాధ. రండి కిందకి వెళదాం అంది శ్రీనివాస్తో. పదవోయ్, కాసేపు అలా తిరిగొద్దాం. మా పుత్రికామణికి ఇంట్లో ఏమీ తోచడం లేదట అన్నాడు నవ్వుతూ రాజశేఖరం గారు. ఎటువైపు వెళుతున్నారు? ఎటు అని ఏమీ లేదు, ఏదో అలా కాసేపు బీచ్ వైపుకి వెళ్లి అలా తిరిగి ఓ గంటన్నరలో వచ్చేద్దాం అన్నారు. అనురాధ జోళ్లు తొడుక్కుని మెల్లగా బయటకొచ్చింది. స్వెటర్ గాని సాలువా గాని తెచ్చుకోండి, బయట కొంచెం చలిగా ఉంది అన్నాడు శ్రీనివాస్. ఇబ్బందిగా మొహం పెట్టింది అనురాధ. శ్రీలక్ష్మి వెంటనే లోపలికి వెళ్లి ఓ సాలువ తెచ్చి అనురాధ కప్పింది. అబ్బా అంది విసుగ్గా మొహం పెట్టి. శ్రీనివాస్ వంక చూసింది. ఇదంతా మీ మూలంగానే అన్నట్లు. అబ్బే లేదు, ఏమీ లేదు, కారులోనేగా. కాసేపు కప్పుకుని కూర్చో. టెంపరేచర్ తగ్గిపోయిందమ్మా. శాలువా కప్పుకున్నంత మాత్రాన మళ్ళీ రాదు, కానీ ఇంకా మాట్లాడక చెప్పినట్లు విను.
అందరూ ఎక్కారు కారులో. రిక్షాలతో, మనుషులతో, సైకిళ్లతో రద్దీగా ఉన్న రోడ్లు దాటాక కొద్దిగా వేగంగా పోతోంది కారు. సముద్రం దగ్గర కారాపి కబుర్లు చెప్పుకుంటూ అందులోనే కూర్చున్నారు. బాగా ఈదురుగాలిగా ఉండేసరికి బయలుదేరదామన్నాడు శ్రీనివాస్. చాలా ఈదురుగాలిగా ఉంది. రాత్రికి వర్షం వస్తుందేమో అనుకుంది శ్రీలక్ష్మి. పైన నిర్మలంగా నీలంగా ఉన్న ఆకాశం వంక చూస్తూ. కానీ ఒక్క మబ్బు తొనక ఉన్న జాడ కూడా లేదు. మరికొంత దూరం వెళ్లేసరికి సందడి తగ్గిపోయింది. నిశ్శబ్దంగా ఉన్నాయి రోడ్లు. రోడ్డు కూడా ఎక్కువ బాలేదు. దూరంగా పాకలు, గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. నీలాకాశంలో నల్లటి పొగమబ్బులు నీలిమేఘ శ్యామలుడి మెడ మీద జారిపడుతోన్న నల్లని గిరజాలుగా ఉన్నాయి. ఎక్కడో ఏదో కాలిపోతున్న వాసన రాసాగింది. ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి దూరంగా మనుషుల మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి. ఏదో కంగారుగా హడావిడిగా పరిగెడుతున్నట్లుగా, ఎవరో ఏడుస్తున్నట్లు రకరకాల ధ్వనులు మిళితమై వినబడసాగాయి. నిర్మలమైన ఆకాశం నల్లని పొగతో నిండిపోయింది. ఎర్రని మాటలు పాము నాలుకలా ఎగిసిపడుతున్నాయి. ఎవరికి వారు వారి వారి వస్తువులు జాగ్రత్తలో పడిపోతున్నారు. పసిపిల్లల్ని, ముసలివాళ్లను లాక్కునొచ్చి బయట పడేస్తున్నారు. ఒక్కచోట గుట్టలా పోసి దగ్గరగా ఉన్న తాటాకుల గుడిసెలు అగ్నిదేవుడి ఆకలికి ఆహుతైపోతున్నాయి. దరిద్ర దేవత కృపా వీక్షణాలతో మలమలా మాడిపోతున్న పేదల కడుపుల్లా మాడిపోతున్నాయి పాత కొంపలు. అగ్నిపోత్రుడి కబంధ హస్తాల్లో అంతమైపోతున్న ఇళ్లకు గాలి తోడై మరింత మండుతున్నాయి. ఆకాశమెత్తున ఎగిసిపోతున్న ఎర్రని మంటలకు చిన్న చిన్న లకపెడతల్లాంటి వాటిలోని నీటితో దాహం తీర్చాలని ప్రయత్నిస్తున్నారు. దూరంగా ఫైర్ ఇంజిన్ గణగణలు, అంబులెన్సుల సైరన్లు మిళితమై వినవచ్చాయి. ఆశగా అందరూ అటు చూడసాగారు. ఆశలేని మానవుడికి తావు లేదు. సగానికి పైగా కాలిపోయిన ఇళ్లను చూస్తూ వెలువడుతోన్న నిట్టూర్పు సెగలతో పొగలు గక్కుతుంటే ఇంకా మిగిలినవి రక్షింపబడతాయన్న ఆశ. ఫైర్ ఇంజన్లు పెద్ద పెద్ద పైపులతో మంటల్ని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఆ సందడంతా చూసి కారు పక్కగా ఆపించి కారులోంచి దిగారు రాజశేఖరం గారు, శ్రీనివాస్. హడావిడిగా కారు దిగి వాళ్ల వెనకే పరిగెత్తింది అనురాధ. నీరసం, జ్వరం అన్నీ మరిచిపోయి. చాలా భాగం భస్మీపట్లం అయిపోయింది. చాలా ఇళ్లు తగలబడిపోయాయి. మిగిలినవి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పగలంతా ఎండలో చెమటోడ్చి కష్టపడి కట్టుకున్న నీడలు ఆశలతో కూడా కూలిపోయాయి. ఒళ్ళు కాలిన వాళ్లను కొందరిని స్ట్రెచ్చర్ల మీద తీసుకువెళుతున్నారు. కొందరిని పక్కకి లాగుతున్నారు. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూస్తూ పక్కగా నడిచారు ముగ్గురు. బాధగా, జాలిగా చుట్టూ పరికించి చూస్తున్న ముగ్గురికి కొద్ది దూరంలో మరో దృశ్యం కంటపడింది. హఠాత్తుగా పరిగెత్తాడు శ్రీనివాస్ ముందుగా. 10-12 ఏళ్ల పిల్ల నేల మీద పడుకునుంది. మట్టిలో మురికితో మునిగి తేలుతున్న బట్టలతో, నల్లగా మాడి వాడిన ముఖంతో, నీరసంగా. చుట్టూ జరిగేదేంటో గమనించలేనంతగా మగతగా పడుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తున్నాయి. ఏ క్షణానైనా ఆగిపోయేలా ఉన్నాయి. శ్రీనివాస్ గబాలను వంగి నాడి పట్టుకుని చూశాడు. గుండెల మీద వంగి చెవించి చూశాడు. కఫంతో, మంట వల్ల రేగిన పొగతో ఊపిరితిత్తులు, శ్వాస నాళాలు అన్నీ నిండిపోయాయి. ఆ అమ్మాయి వంక తీక్షణంగా కొద్ది క్షణాలు చూసి గబాలను లేచి నిలబడ్డాడు. తొందరగా జేబులు తడుముకుని తాళం చెవుల గుత్తి తీసి అందులోంచి చాకు తెరిచాడు. ఆ అమ్మాయికి దగ్గరగా వంగి మెడ కింద భాగంలో ఏదో చేయబోతుంటే శ్రీనివాస్ అంటూ కంగారుగా అతని చేయి పట్టుకున్నారు రాజశేఖరం గారు. చేతి పట్టు విడిపించుకుంటూ, ఏం పర్వాలేదు, మీరు అంబులెన్స్ దగ్గరికి వెళ్లి ఓ స్ట్రెచ్చర్ని, నర్సుని పిలుచుకురండి అంటూ తన పనిలో నిమగ్నమైపోయాడు. అనురాధ శ్రీనివాసును చూస్తూ విస్ఫారిత నేత్రాలతో నిండిపోయింది. నల్లని ఆ పిల్ల మెడ మీద అతని చేతులు పడగానే ఎర్రని రక్తం చిమ్మింది. కంగారుగా పరిగెత్తారు రాజశేఖరం గారు. ఆ పిల్లకు ప్రథమ చికిత్స చేసి స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తూ, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ డాక్టర్, మీరు చూసుండకపోతే ఆ అమ్మాయి బతుకుండేది కాదు అంటూ వెళ్లిపోయాడు అనుభవం ఉన్న మేల్ నర్సు. ఆశ్చర్యం అవధులు దాటుతుంటే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు అనురాధ, రాజశేఖరం గారు. పరిసరాల వేడి మూలంగా ఎర్రబడిన ముఖం మీద చెమట నిలిచింది. రుమాలతో చేతులు తుడుచుకుంటూ ముందుకు కదిలాడు శ్రీనివాస్. మౌనంగా అనుసరించారు తక్కినిద్దరు. అప్పటికే డ్రైవర్ ద్వారా చాలా భాగం విన్న శ్రీలక్ష్మి ఏదో ఆత్రంగా అడగబోతూ ఉంటే మౌనంగా వారిస్తూ కారెక్కి పక్కగా కూర్చున్నారు రాజశేఖరం గారు. హృదయంలో రేగుతున్న భావాలు ముఖంలో రంగులుగా మారుతుంటే నెమ్మదిగా వెలువడుతోన్న నిట్టూర్పు కారు చప్పుల్లో కలిసిపోయింది. వాట్ అన్న కృష్ణమూర్తి గారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తేరుకుని, ఏంటి శ్రీనివాస్ ట్రికీ అటవీ చేశాడా అన్నారు తన చెవులను తానే నమ్మలేనట్లు. ఏంటి అంది అనురాధ ఆయన చెప్పింది సరిగా అర్థం కానట్లు. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నువ్వేమీ అడగలేదా అని ప్రశ్నించారు రాజశేఖరం గారు.
అతను చాలా చిరాగ్గా కనిపించాడు. అందుకని ఎక్కువ అడగడానికి వీలు లేకపోయింది. కానీ ఎక్కడో కొన్నాళ్ళు ఓ డాక్టర్ దగ్గర పనిచేశానన్నాడు. ఆ, అలాగా? ఏంటి అన్నట్లు అందరి చూపులు ఆయనపై ప్రసరించాయి. ట్రికియాటం అనేది చాలా సామాన్యమైన సర్జరీ అయినప్పటికీ అది చాలా ప్రొఫెషనల్ గా చేయవలసిన పని. అది మామూలుగా ఎక్కడో చూడడం వల్ల, ట్రైనింగ్ వల్ల వచ్చేది కాదు. అసలు దేనికది? అడిగారు రాజశేఖరం గారు. నిజానికి అది చాలా సులువైన పని. కానీ విధానం ముందుగా తెలుసుండాలి. విధానమే కాకుండా దాని అవసరం ఏ క్షణానా తెలుసుకుని రోగ నిర్ధారణ చేయగలగడం డాక్టర్ల దగ్గర పనిచేయడం వల్ల వచ్చేది కాదు. దానికి వైద్య జ్ఞానం ఉండాలి. శ్వాస నాళాల్లో ఏదైనా అడ్డుపడి గాలి లోపలికి పోవడానికి రావడానికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సమయంలో మెడ కింద భాగంలో చిన్నగా తెరిచి ఆ నాళం నుండి లోపలికి గాలి సరాసరి పోయేందుకు వీలు చేయాలి. ఇది శ్రీనివాస్ చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నారు సాలోచనగా. శ్రీనివాస్ ట్రికియాటమీ అని తమలో తాము అనుకుంటున్న మాటలు పైకి అనేసి తల ఊపుతూ ఉండిపోయారు. నిన్న కృష్ణుడు కూడా అలాగే ఆశ్చర్యపోయాడు. వాడు కూడా చాలాసేపు ఏదో కథ వింటున్నట్లు ఉండిపోయాడు అంది శ్రీలక్ష్మి. మొత్తానికి ఆ సాయంత్రం అంతా దానిమీద చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగానే ఏదో ప్రత్యేకమైన అభిమానం పొడచూపిన కృష్ణమూర్తి గారిలో మరింత ఉత్సుకత రేకెత్తింది. ఆయనకు తెలియకుండానే ఈ విషయాన్ని సమూలంగా తెలుసుకోవాలని, శ్రీనివాస్ పూర్వచరిత్ర తెలుసుకోవాలని జిజ్ఞాస తావు ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లో అందరికీ, ముఖ్యంగా అనురాధకు ఆశ్చర్యంతో పాటు అభిమానం, ఉత్సుకత ఎక్కువైపోయాయి. మొదట్నుంచి ఎంఏ చదివి లైబ్రరీలో పనిచేయడమే ఆశ్చర్యమనిపించిన కారణాన్ని వెతక చూస్తున్న అనురాధకు అది మరింత అనుమానాన్ని చేకూర్చింది. శ్రీనివాస్ ఏదో దాస్తున్నాడు. అతను ఎంఏ చదవడం, సరదాగా ఉద్యోగం చేయడం ఇవన్నీ నిజాలు కావు అనుకుంది మనసులో. సముద్రపు ఒడ్డు సందడిగా లేదు. శ్రీనివాస్ హృదయంలో లాగానే నిశ్శబ్దం నివాసం ఏర్పరుచుకుంది. అసహనం తెరల్లా సముద్రుడి అలలు లేచి పడుతున్నాయి. శ్రీనివాస్, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది అంది అనురాధ గాలికి ఎగురుతున్న ముంగురులను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తూ. ఆమె మాటలు విననట్లుగా విసురుగా లేచి పడుతోన్న అలల వైపు చూస్తూ కొంతసేపు మౌనంగా గడిపాడు. అతని మౌనాన్ని భంగం చేయడం ఇష్టం లేనట్లు నిశ్శబ్దంగా ఊరుకుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు, మాట మార్చాలన్నట్లు. అసలు ఆమె మాటలే వినలేదు అన్నట్లు. అతని వంక అసహనంగా చూసింది. నిశ్శబ్దంగా నిట్టూరుస్తూ బాగానే ఉంది అంది. కాని ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారు. ఏవైనా టానిక్స్ తీసుకుంటున్నారా? ఆ, ఎందుకిలా మాట తప్పించాలని చూస్తారు శ్రీనివాస్ అంది నిష్ఠూరంగా. భారంగా కళ్ళు మూసుకున్నాడు. విసిరేసిన రాయి వెనక్కి తిరిగి వచ్చినట్లయింది. ఇప్పుడు కాదు అనురాధ, ప్లీజ్, నేను మాట్లాడే ధోరణిలో లేను అన్నాడు బతిమాలే ధోరణిలో. అతని కంఠంలో మార్దవాన్ని విని చలించిపోయింది అనురాధ. అతని వంక జాలిగా చూసింది. తిరిగి ఆ విషయం ప్రస్తావించాలని ప్రయత్నించలేదు. ఈవాళ ఎందుకో అలలు మరీ విపరీతంగా ఎగిరిపడుతున్నాయి. పౌర్ణమి రోజుల మూలంగానేమో. గాలి కూడా ఉంది. ఎప్పుడూ గాలిలో పోగుల్లా ఎగిరిపోయే కబుర్లు వారిద్దరి మధ్య రాలేదు. మాట్లాడుకునేందుకు మాటలే కరువయ్యాయి. శ్రీనివాస్ హృదయంలో ఏదో తపనగా ఉంది. ఏదో ఎవరికో చెప్పుకోవాలని, ఇన్నేళ్లుగా ఎవరికీ చెప్పుకోలేకపోయిన విషయాలు చెప్పుకోవాలని, ఇతరుల అభిప్రాయమో సానుభూతో మరేదో పొందాలని హృదయం తాగాలాడిపోతుంది. మనసు బరువెక్కిపోతుంది. తీరా మాట్లాడేందుకు సమయం వచ్చేసరికి మాట్లాడబుద్ధి వేయడం లేదు. అనురాధ ఎన్నో విషయాలు చెప్పాలని, ఎన్నో సంగతులు తెలుసుకోవాలని వచ్చింది. తీరా వచ్చాక శ్రీనివాస్ మొహం చూశాక అడగడానికి, చెప్పడానికి మనస్కరించలేకుండా పోయింది. శ్రీనివాస్లో ఏదో సంచలనం బయటకు తెలుస్తోంది. నిద్రలేమితో విశ్రాంతికి తప్పిస్తోన్న అతని కళ్లలో ఎర్రజీర మెరుస్తోంది. అతని వంక చూస్తూ, ఈ మధ్య మళ్ళీ ఎక్కడికైనా వెళ్లారా అని అడిగింది. అంటూ లేచి నిలబడ్డాడు. పదండి, ఇక వెళదాం, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు. ఇసుకలో కూరుకుపోతున్న పాదాలతో నెమ్మదిగా అడుగులు వేస్తూ గృహోన్ముఖులయ్యారు. ఇంటి మలుపు దగ్గరికి రాగానే అలవాటుగా కాళ్ళు ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడు కనబడతారు అడిగాడు. మీ ఇష్టం, మీకు వీలైతే మా ఇంటికి రండి. ఏ సాయంత్రమైనా ఇంట్లోనే ఉంటాను. మౌనంగా తల ఊపాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఆగిపోయాడు. ఒక్కసారిగా అనురాధ రెండు చేతులు తన దోసిలతో పట్టుకుని ఆమె ముఖంలో చూశాడు. ఒక దానికి రిష్టివాచి, ఇంకో దానికి నిండుగా గాజులు చుట్టుకుని లేత కొమ్మల్లా ఉన్న తెల్లని చేతుల వంక ఒక క్షణం చూసి వదిలేశాడు. ఆమె చేతికున్న ఎర్రరాయి తడుకుమంది. అతని మదిలో ఏదో భావం ఉలికి పడింది. మసక చీకట్లో అతని ముఖంలోని భావాలు చదవలేక కొద్దిగా ఆశ్చర్యపోతూ ఇంటికి చేరింది. అప్పటికే ఇంటికి వచ్చినట్లున్నారు రాజశేఖరం గారు. కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. అనురాధ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె వంక నిశితంగా చూశారు ఒక్క క్షణం. ఆమె ఏదైనా చెబుతుందేమోనని.
శ్రీనివాస్ అంటే ఆ ఇంట్లో అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది. ఒక ఆప్తమిత్రుల్లా, ఇంట్లో ఒక వ్యక్తిలా కలిసిపోయాడు. 2 వారాల క్రితం జరిగిన సంఘటన అందరిలోనూ అంతో ఎంతో కుతూహలం కలిగించక మానలేదు. తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని పరధ్యానంగా నిలబడిపోయింది. చీకట్లు బాగా అలుముకున్నాయి. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కబుర్లాడుతున్నాయి. పొడవైన కొబ్బరి చెట్ల వెనక దూరంగా శృంగార రసవాహినిలో మునుగుతూ చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు సుధాకరుడు. కిటికీ చువ్వలు పట్టుకుని బయటికి చంద్రుడి వంక తదేకంగా చూస్తూ నిలబడింది. నిర్మలమైన నీలాకాశంలో తెల్లని గుండ్రని చందమామ బాలకృష్ణుడి మెడలో ముత్యాల పథకంలా ఉంది. ప్రశాంతంగా మనోరంజకంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లుండి అరచేతులు చూసుకుంది. చల్లని ఇనుప చెవులను ఆనుకోవడంతో చల్లబడ్డ అరచేతుల్లో ఉన్నట్లుండి వెచ్చదనం అలుముకుంది. శ్రీనివాస్ నిలువెచ్చని దోశల్ని కొద్ది క్షణాలు చవిచూసి బయటకొచ్చి ఏదో తెలియని వెచ్చదనంతో పాటు మధురానుభూతిని కూడా కలగజేశాయి ఆ చేతులు. చంద్రుడు మెల్లగా చల్లగా పైకొస్తున్నాడు. పగలంతా అలసిపోయి ఇంటికి చేరి చల్లని నీటితో స్నానం చేసి ఇంటి వెనక పెరట్లో తిరుగుతున్నారు కృష్ణమూర్తి గారు, చేతిలో ఆ రోజు న్యూస్ పేపర్తో. వెనక ఉన్న చిన్న పూలతోట చిందరవందరగా సంరక్షణ లేని పసిపిల్లవాడి జుట్టులా ఉంది. ఒక కాలంలో విరగబూసిన మల్లె, జాజీ తీగలు సరైన ఆలంబన లేక నేల మీద పాకుతున్నాయి. పార్వతి ఉన్న రోజుల్లో ఎలా ఉండేది ప్రదేశం అని నిట్టూర్చారు. పూల తీగల వలనే తమ జీవితంలో కూడా పార్వతితో పాటు ఆలంబన కూడా జారిపోయింది. ఇంటికొచ్చేటప్పటికి తమ కోసం ఎదురు చూసేవారు ఒకరున్నారన్న ఊహే సగం అలసట మరిపించేది. ఇప్పుడేముంది, ఇంటికి చేరేటప్పటికి పొద్దున్న ఇల్లు వదిలే సమయానికి ఎలా ఉంటుందో అదే విధం. ఇవాళకి రేపటికి తేడా లేని జీవితం. హాస్పిటల్లో రోగులు, ఆపరేషన్లు, కన్సల్టింగ్లు, మార్పులేని పద్ధతులు. సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ వేము కుర్చీలో జారిగలు పడ్డారు. కాళ్లు ముందున్న బలపై పెడుతూ పైకొస్తున్న చందమామను చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు జరిగిన సంఘటనలు నిజమైన విషయమని నిక్కచ్చిగా తెలిసినా కలయుండొచ్చు అన్న భ్రమ కలుగుతోంది. ఏనాటి సావిత్రి తిరిగి ఇన్నేళ్లకు జీవితంలో చేసిన తప్పు వెన్నంటి హింసిస్తుందంటారు. తప్పుకు ఒక రూపం ఉందని ఇన్నేళ్లకు తెలియడం, అదే ఆనందం కలగజేస్తున్నప్పుడు తప్పెలా అవుతుంది? అదొక వరం. ఆ మధ్యాహ్నం ఆపరేషన్లతో అలసిపోయి తమ ఆఫీసు రూంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణమూర్తి గారు. అంతలో ప్యూనొచ్చి తన కోసం ఎవరో వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఎవరిని చూడదలుచుకోలేదని చెప్పు. వైద్యం కోసం రాలేదు బాబు, ఎవరో మీ బంధువులంట మిమ్మల్ని చూడాలట సమాచారం అందజేశాడు. రమ్మను అంటూ లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని కుర్చీలో కూర్చున్నాడు. మరో 10 నిమిషాల్లో 40 ఏళ్లు పైబడ్డ స్త్రీ లోపల కడుగు పెట్టింది. చీర నిండుగా భుజాల మీద కప్పుకుని ఆమెను చూస్తూనే క్షణకాలం నిర్ఘాంతపోయారు. అప్పుడే తుడుచుకున్న ముఖం తడిసిపోయింది చెమటతో. కొద్ది క్షణాలలో రేగుతున్న భావాలు అదుపులో పెట్టుకుని కూర్చోండి అన్నారు తడారిన గొంతుకతో. ఆమె తన వైపు చూడడం లేదన్న విషయాన్ని గమనించి ఒక్కసారి పరికించి చూశారు. ఆమెను చూడగానే ఎవరో గుర్తుపట్టగలిగిన ఇన్నేళ్లకు దాదాపు 25 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవలసిన అవసరాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారు. సావిత్రి, గుర్తుపట్టావన్నమాట. విశాలమైన కళ్ళల్లో లోతుగా విషాదం పొడసూపింది. ఆమె కళ్ళలోకి చూడగానే తను ఏనాడో ఆఖరిసారిగా చూసిన 15 ఏళ్ల సావిత్రి స్ఫురణకొచ్చింది. పట్టుపరికిని, పల్లెవాటు, పొడవైన నాసిక, తలనిండా పూలు. ఒక్కసారి ఆ రూపాన్ని ఇప్పటి సావిత్రితో పోల్చుకోకుండా ఉండలేకపోయారు. అమాయకత్వాన్ని కప్పేసిన గాంభీర్యం, బోసిమెడ మూస్తోన్న చీర, కళావిహీనంగా చంద్రుడి లేని ఆకాశంలా, ప్రియుడు లేని ప్రేయసిలా, కుంకుమాలంకారహీనమైన విశాల పాలభాగంలో దీపం ముందు దివిటీలా కనిపించేసరికి హృదయం కలుక్కుమంది. ఎంత వద్దనుకున్నా మనసు గతాన్ని తవ్వుతోంది. శ్రావణ మాసంలో ఊరంతా సందడిగా ఉంది. విరగబూసాయి చామంతులు. ఏవో పనుల కోసం రమ్మని కబురు చేశారు. అమ్మ పేరంటానికి వెళ్ళింది. నాన్న ఎవరో కబురంపారని వెళ్లారు. ఇంట్లో ఏం తోచకుండా ఉంది. వాతావరణం చీదరగా ఉంది. జోరుగా పడుతున్న వాన, దట్టంగా మూసురుకున్న మబ్బుల మూలంగా ఊరంతా చీకట్లు అలుముకున్నాయి. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే తోచక నాన్నగారి పుస్తకాల బీరువా తెరిచి చూస్తున్నాడు తను. అల్లసాన పెద్దన్నగారి శృంగార రసమయమైన ప్రబంధం చదువుతూ ఉంటే మనసు దాట్ల గుర్రంలా పొరుగులు పెడుతోంది. ఒళ్ళు గగురు పొడుస్తోంది. మధురమైన ఊహలు రకరకాలుగా ముప్పిరిగొంటుంటే ఆలోచనలు వివిధ మార్గాల్లో విహరిస్తున్నాయి. మెల్లగా ఆ పుస్తకాన్ని యథాస్థానంలో సర్దేశాడు. ప్రబంధాలలో హత్తుకుపోయిన విషయాలు మనసులో మెదులుతూ ఉంటే కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాడు.
సందు మొదల్లో పట్టుపరికిని ఒక చేత్తో శనగల మూట మరొక చేత్తో పట్టుకుని గబగబా అడుగులు వేస్తున్న అమ్మాయి సుపరిచితంగా కనిపించింది. పేరంటు నుండి వస్తూ కాబోలు వర్షంలో చిక్కుకుంది. కొద్ది క్షణాలు వాన చూస్తూ నిలబడిపోయాడు. ఏదో చప్పుడైనట్లు అనిపించగానే వెనక్కి తిరిగి చూసి మెట్లు దిగి కిందకొచ్చాడు. వసారాలో నిల్చున్న సావిత్రిని చూడగానే అక్కడ నుంచున్నావేం తడిసిపోతూ, లోపలికి రా సావిత్రి అన్నాడు. ఉలికి పడింది సావిత్రి. గబుక్కున వెనక్కి తిరిగి చూస్తూ, ఏం లేదు, వర్షం వస్తుంటే ఆగాను, అత్తయ్య లేదు కదా అని లోపలికి రాలేదు అంది. అత్తయ్య లేకపోతే లోపలికి రాకూడదా? రా. లోపలికి వెళ్ళింది సావిత్రి. కిటికీలోంచి చూస్తూ నుంచుంది. వెనకగా నుంచున్న తనను దృష్టి మరల్చకుండా చేసింది సావిత్రి రూపం. పొడుగాటి నల్లని జడ అడుగులు బరువైన కుచ్చులతో వదులుగా ఊగుతోంది. అరుణవర్ణపు పొట్టు పరికిని పైన వానజల్లుకు తడిసిన పల్లెవాటు, సన్నని నడుముకు మెరిసే వడ్డాణం, యవనంలో కడుగు పెడుతున్న అవయవాలు, అసలైన పల్లెపొడుచు. ఒక్కసారిగా ఉరుముతో పాటు వచ్చిన మెరుపు సావిత్రి మీద పడి ఆమె పచ్చని శరీరానికి మరో వన్నె తెచ్చింది. మధురమైన ఊహలమయమైన తన హృదయం అదుపు కోల్పోయింది. విచక్షణ నశించింది. మెల్లగా వెనకగా వెళ్లి ఆదాటుగా 2 చేతులతో సావిత్రి భుజాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు బలంగా. బావా, ఏంటిది? అడిగింది తడబడుతూ. ఏమిటో తెలుసుకునేసరికి ఇద్దరూ కిటికీ దగ్గర లేరు. గబగబా బట్టలు సర్దుకుని ఇంటికి పరుగు తీసింది సావిత్రి. తను తిరిగి సెలవులకు వెళ్లేసరికి సావిత్రికి పెళ్లయిందని, అత్తవారింటికి వెళ్ళిందని విన్నాడు. తిరిగి ఇదే చూడ్డం. సావిత్రి చెప్పిన మాటలు వినగానే ఆమె ముందు వంచిన తల ఎత్తలేకపోయాడు. ఆ రోజు జలజలా పడుతున్న వాన, దనదనా మోగుతున్న ఉరుములు ప్రతి ఒక్కటి హృదయంలో సమ్మెట పోటులా తగిలాయి. ఆనాటి సావిత్రి, అభం శుభం ఎరుగని సావిత్రి, ఈ రోజు తన సహాయం అడగడానికి వచ్చింది. నిజమా ఇది? ఇది సంభవమా? ఇంతకాలం ఎలా దాచుకోగలిగింది? సావిత్రి చేసిన పొరపాటు అంత సహృదయతతో స్వీకరించగలిగిన మహానుభావులు నిజంగా భూమిలో ఉంటారా? నేనే ఆయన స్థానంలో ఉంటే ఈ ఔదార్యాన్ని చూపగలిగేవాడినేనా? సావిత్రి తన స్వంత మేనమామ కూతురు. ఈనాడు, ఇన్నేళ్ల తర్వాత. బావా, ఏంటిది అన్న సావిత్రి మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. సావిత్రి, తెలిసి చేయని నేరాన్ని క్షమించు. ఎంత అదృష్టవంతురాలువైనా దురదృష్టవంతురాలివి. అటువంటి ఆదర్శవంతుడి భార్య అనిపించుకున్న తృప్తి, అదృష్టం నీకొక్కరికే తగింది. తనతో చిన్ననాడు ఆడి పాడిన సావిత్రి ఈనాడు తన స్వంత కొడుకు తల్లి. శ్రీనివాస్ తన కొడుకు, స్వంత కొడుకు. నిజమా? నమ్మగలనా? శ్రీనివాస్ కేవలం నా రక్తమాంసాలే. అనేకమైన ఆలోచనా మార్గాల్లో విహరిస్తున్న ఆ హృదయంలో అవ్యాజ్యమైన ప్రేమ జనించింది. ఇన్నాళ్లుగా శ్రీనివాసును ఒక వ్యక్తిగా, స్నేహితుడిగా అభిమానిస్తున్న ఆయన హృదయం మిక్కిలి విలువైన పుత్రుడన్న స్థానం ఇచ్చి అంతులేని అనురాగాన్ని వర్షించింది. ఇన్నేళ్లు తండ్రిగా ఆ స్థానాన్ని స్వీకరించే భాగ్యం కలగని తను ఈనాడు ఒకరికి కన్న తండ్రి. ఏనాడో తనకొక కొడుకు కావాలని కలలు కన్న తనకు కలలు కల్లలుగా కాక నిజరూపంలో సజీవంగా ప్రత్యక్షమై కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంటే ఎలా నమ్మకపోవడం? టక్కున చాలా రోజుల క్రితం అనురాధన్న మాటలు గుర్తుకొచ్చాయి. మిమ్మల్ని శ్రీనివాసును పక్కగా ఉంచి బంధువులంటే ఇట్టే నమ్ముతారు. దగ్గర బంధువులు, రక్త సంబంధికులు తన పోలికలతో, తన విద్యతో, మెడిసిన్ పాస్ అయి మొదట్లో ఎదురైన చిన్న చిన్న అనుభవాలతో నిరుత్సాహపడి దానికి స్వస్తి చెప్పిన తన కొడుకుకు ఎలాగైనా ధైర్యం చెప్పి తన శక్తికి వీలైనంతలో అతనిని నిపుణుడిగా తీర్చిదిద్దాలి. ఆనందాతిశయంలో తేలిపోతున్న కృష్ణమూర్తి గారి హృదయంలో తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి. శ్రీనివాస్కు ఎదురైనవి ఎలాంటివో, అతని ఉద్దేశాలేమిటో అన్న ఆలోచన కూడా ఆయనకు ఆ క్షణంలో తట్టలేదు. వంటవాడొచ్చి భోజనానికి పిలిచేసరికి వాస్తవంలో కూడిపడ్డాడు. చదువుకుందామని తెచ్చుకున్న న్యూస్ పేపర్ ఒళ్ళోంచి జారిపడింది. ఆయన చెంపలు ఆర్ద్రతతో తడిసున్నాయి. పైనున్న పున్నమి చంద్రుడు పువ్వులా పయనిస్తున్నాడు. దేశమంతా ఉత్సాహంతో జరుపుకునే దీపావళి. ఆనాడు అసుర సంహారంతో, ఆనందోత్సవాలతో మిన్నంటేటట్లు వెలువడిన శబ్ద తరంగాలు ఈనాడు ఇంటింటా వెలిగే దీపాలుగా, ధనధన మోగే టపాసులుగా మారిపోయాయి. రంగురంగుల విద్యుత్ దీపాల తోరణాలతో, రకరకాల దివ్యాలంకరణలతో రోడ్డు కలకలాడుతున్నాయి. కొత్త పెళ్లి పందిరిలా చిన్నపిల్లలు ఆనందం పడలేక సీమ టపాకాయల్లా గంతులేస్తున్నారు. అత్తవారింటికొచ్చిన అల్లుళ్లతో, వేళాకోళం చేసే బావమరుదులతో ఇంటింటా ఆనందం, ప్రతి ఇంటా పరమానందం. దీపాల వెలుగులో దేవతలు దిగుతున్నారు. దీపావళి ఇంటింటా తిమిరావళిని పోగొట్టి దివ్యల వెలుగులో దివ్యానుభూతిని కొని తెచ్చే దీపావళి. శ్రీనివాస్ రాజశేఖరం గారి ఇంటికి విందుకొచ్చాడు.
లలిత చెప్పే మాటలైనా వినిపించుకోకుండా లాక్కొచ్చింది అనురాధ. ఇద్దరూ కలిసి ఇంటి నిండా పిట్టగోడల నిండా దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మి పెరట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి వాకిట్లోకొచ్చి నుంచుంది. అనురాధ కాసిన టపాకాయలు కాలుస్తుంటే జేబులో చేతులు పెట్టుకుని చిరునవ్వుతో తిలకిస్తూ నుంచున్నారు శ్రీనివాస్ కృష్ణమోహన్లు. మీ ఇద్దరు కూడా కాల్చండి కాసిన్ని అంది శ్రీలక్ష్మి. ఇద్దరూ చిరునవ్వులతో ఒకరి ముఖొకరు చూసుకుని ఆ ఏంటి అని ఊరుకున్నారు. ఆ ఏంటి ఏంటి ఏదో మానుకోలేక పండుగలు జరుపుకోవడం గాని పసిపిల్లలుంటే గాని పండగ అందం రాదు అంది నిట్టూరుస్తూ. తల్లి మాటలకు నవ్వుతూ కామా శ్రీనివాస్ కాసిన టపాకాయలు కాల్చి గంతులు వేస్తేనే గాని మా అమ్మకు తృప్తి కలిగేలా లేదు అన్నాడు. మీరు గంతులు వేస్తే వస్తుందేమిటి అందం? వేసే రోజుల్లో మీరు వేశారుగా, ఇక ఇప్పుడు మీ పిల్లలు వేయాలి అంది నవ్వుతూ. ఈ కాలం కుర్రాళ్లకు ఎంతైనా సరదాలు తక్కువ అంటూ తామే పెద్ద తోట వెలిగించే ప్రయత్నంలో పడ్డారు రాజశేఖరం గారు. సీమ టపాకాయలు వెలిగించిపోతున్న కృష్ణమోహన్ ని చూసి చెవులు మూసుకుంటూ అదొద్దులేండి బాబు, గుండెల్లో దడొస్తుంది అంది లలిత. దీపావళి నాడు గుండెల్లో దడేమిటి, భయం లేదులేండి, ఇద్దరు డాక్టర్లం ఇక్కడ ఉండగా మీకు దడ రానియం అంటూ అది వెలిగించి ప్రత్యేకంగా ఆమె పక్కకొచ్చి నుంచున్నాడు కృష్ణమోహన్. శ్రీనివాస్ విని విన్నట్లు తన దృష్టి మరో పక్కకు మరల్చుకున్నాడు. లలిత వెనకగా వచ్చి దన్మని ఉల్లిపాయ పేల్చింది అనురాధ. చప్పుడుకు ఉలికిపడి ముందుకు తూలే అంత పనయ్యి ముందు పేరుతున్న సేమ్ టపాకాయని చూసి తిరిగి వెనక్కి తగ్గి అనురాధ వంక చురచురా చూస్తూ ఆగిపోయింది. పక్కపక్కనే నుంచున్న అనురాధ లలితలను పోల్చకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. గలగలా పారే సెలయేరు ఒకరు, నిండుగా ప్రవహించే నది ఒకరు. పౌర్ణమి నాటి సుధాకరుని సౌందర్యం లలితది, అర్ధభాగం మరుగున పడిన చంద్రవంకలోని చక్కదనం అనురాధది. తుళ్ళుతూ నవ్వుతూ టపాకాయల తతంగం పూర్తి చేసి ఊరు చూడ్డానికి బయలుదేరారు అందరూ. అప్పుడే జ్యోతులు మిణుకుమిణుకుమంటున్నాయి. ఏం రోజులో ఏం వస్తువులో, కల్తీ సరుకులు, ఒకటే ఖరీదులు, వట్టి పాడులోనే అప్పుడే ఎలా కడగటిపోతున్నాయో దీపాలు అనుకుంది శ్రీలక్ష్మి. దీపావళి లాంటి మరో పండగ ఉండదేమో. ఇంటికి అందం, ఇంట్లో ఆనందం కలిగించే పండుగ, కనులకు పండుగ, జేబులకు దండగా కలిగించే పండుగ. భోజనాల అనంతరం లలితను దింపడానికి కారులో బయలుదేరాడు కృష్ణమోహన్. ఇంకా కొన్ని రోడ్ల మీద అక్కడక్కడ కొంచెం ఓపిక, స్తోమత రెండూ ఉన్నవాళ్లు టపాకాయలు కాలుస్తూనే ఉన్నారు. ఒక సందు మలుపు దగ్గరకు వచ్చేసరికి అప్పుడే అంటించినట్లున్నారు చిచ్చుబుడ్డు. సన్న సన్నగా రవ్వలు పైకొస్తున్నాయి రోడ్డు మధ్యగా. వెంటనే బ్రేక్ వేసి కొంచెం వెనక్కి తిప్పాడు. సీటు మీదకి జరగలబడి చిచ్చుబుడ్డి అందాన్ని తిలకిస్తూ కటిక చీకట్లోనూ కనులు మిరుమిట్లు గొలిపే కాంతిలోనూ ఎన్ని రూపాలైనా చూడొచ్చు, ఏమంటారు అంది. ఆ రూపాలనే భ్రమ అంటారు. ఇంతకీ మీకేం కనిపిస్తోంది? 3 అక్షరాలతో ఒక రూపం కనిపిస్తోంది. ఎవరిదో? మీదే. బావుంది. ఎదురుగుండా ఉంటే వెలుగులో ఊహించుకుని చూడవలసిన అవసరం ఏముంది? మీరు ఎదురుగుండా ఉన్నది నాకు కాదు, వెలుగుకు. అందుకనే అద్దంలో నుంచి ప్రతిబింబించి వెలుగులో కనబడుతోంది. దూరంగా పోబోతున్న సంభాషణ ఆపడానికి మౌనమే మార్గం అన్నట్లు మాట్లాడకుండా కూర్చుంది. మీరు మీ అమ్మగారు మా నాన్నకు చాలా పని కల్పిస్తున్నారే అన్నాడు ఆమె ధోరణి గమనించాలని. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది. మీ బావగారి విషయం తెలిసింది అనురాధ మూలంగా. ఆ మాటతో ముఖం కొంచెం ఎర్రబడింది. కళ్లల్లో ఏవో ఛాయలు అలుముకున్నాయి. కొంచెం బాధగా, ఎదుటివారి వ్యక్తిగత విషయాలు ఎత్తి బాధ పెట్టాలనుకునేవారు ఉండకుండా ఉండరు కాబోలు అంది. విస్తుపోయాడు. ఆమె నుండి ఆ విధమైన విమర్శనొస్తుందని ఎదురు చూడలేదు. కొంచెం తీవ్రంగా నొచ్చుకుంటున్నట్లు ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కేవలం మీ స్వంత విషయాల్లో కుతూహలమే తప్ప. పర్వాలేదు, చిచ్చుబుడ్డారిపోయింది అంది ముభావంగా. ఆమె వంక నిశితంగా చూసి మౌనంగా కారు ముందుకు కొనిచ్చాడు. రాత్రి 8 గంటలైనా శ్రీనివాస్ జాడ కనిపించకపోవడంతో కారు పంపించారు కృష్ణమూర్తి గారు. అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుని సిద్ధమవుతున్న శ్రీనివాస్కు వాకిట్లో కారు చూడగానే గౌరవంతో పాటు అభిమానం కూడా ఎక్కువైంది. ఏంటినా ఇంత పెద్ద మనిషి ఇలాంటి విషయాల్లో ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు. ఆ రోజు పొద్దున్నే శ్రీనివాస్కు కృష్ణమూర్తి గారి దగ్గర నుండి కబురొచ్చింది. ఆ రాత్రి వాళ్ళింటికి ఆహ్వానంతో. శ్రీనివాస్కు స్వతహాగా ఇలాంటి ఇష్టం ఉండవు. కొందరు వ్యక్తుల్లో ఉండే విశేష గుణమేమో గాని వాళ్ళు అందరి చేత ఆకర్షించబడతారు. దాదాపు అదే కోవలో చెందినవారేమో కృష్ణమూర్తి గారు. శ్రీనివాస్ కూడా మామూలుగా నిర్మోహమాటంగా ప్రవర్తించగలిగేవాడే అయినా కృష్ణమూర్తి గారిని మాత్రం ఎక్కువగా ఎదురు చెప్పలేడు. ఏమయ్యా ఇంత ఆలస్యం, బొత్తిగా ఇండియన్ పంక్చువాలిటీని దాటేస్తున్నావు బయట వరండాలోనే తిరుగుతున్న కృష్ణమూర్తి గారు అన్నారు.
ఆయన మాటలకు చిరునవ్వుతో త్వరగానే రావాలనుకున్నానండి. ఇంతలో ఒక స్నేహితుడు ఎదురయ్యేటప్పటికీ అన్నాడు. స్నేహితుడా, స్నేహితురాలా? చిరునవ్వుతో చనువుగా అన్నారు. ఆయన ఎవరినుద్దేశించి అన్న మాటలో గ్రహించి నవ్వుతూ, స్నేహితురాళ్ళు ఎదురురారు కదండి, ఎదురు రప్పించుకుంటారు గాని అన్నాడు. ఆయన పొక్కున నవ్వుతూ, సరిగ్గా చెప్పావు, పద పద అంటూ లోపలికి దారి తీశారు. ఏంటో శ్రీనివాస్, నీకా లైబ్రరీలో ఉద్యోగం ఏంటో నాకు బాగాలేదు. అదేంటి సార్ అలాగంటారు? అతని ముఖంలో మారిన రంగులు చూస్తూ, అది కాదోయ్, ఒక్కటి చెప్పు. పెద్ద చదువులకు పోగలిగే స్తోమతుండి, చదవగలిగే తెలివుండి, పై ఉద్యోగం సంపాదించగలిగే అర్హతలున్న వాళ్ళు అకారణంగా ఇలాంటి చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోతామంటే ఆ ఉద్యోగం కోసం తహతలాడే అభ్యర్థుల గతేమంటావు అన్నారు. శ్రీనివాస్ తేలిగ్గా శ్వాస వదులుతూ, మీరు చెప్పినట్లే చూస్తే అది నిజమే అనుకోండి. అయినా నాకు ఈ ఉద్యోగంలో ఉన్న ప్రశాంతత, సంతృప్తి మరెందులోనూ దొరకలేదు అన్నాడు. ఇంతకుముందు ఇంకేం ఉద్యోగాలు చేసావేమిటి అడిగారు నిశితంగా చూస్తూ. ఏవో మామూలువేనండి అని దాటవేయ చూశాడు. పోనీ ఏ ఉద్యోగము నచ్చకపోతే చదువు మొదలు పెట్టొచ్చు కదా. ఇంకా ఇప్పుడేం చదువు, అంత సరదా ఓపిక రెండూ లేవు. అదేంటయ్యా ఏదో ముసలాడువైనట్లు మాట్లాడతావు? నాకు ఎవరూ సీట్లిచ్చే దాత కనిపించలేదు గాని ఉంటే ఇంకెందులోనైనా స్పెషలైజ్ చెయ్యాలనుంది. అందరూ మీ అంత అదృష్టవంతులుంటారా? కావాలనుకున్న ప్రొఫెషన్లోకి వెళ్ళగలగడం, పేరుకున్న ప్రొఫెషన్లో సంతృప్తి పొందగలగడం అందరినీ వరించదా అదృష్టం? అదృష్టం వచ్చి మనని వరించదు, మనం దాన్ని వెతుక్కోవాలి. సంతృప్తి అయినా అంతే. సంతృప్తి మనకు కలుగుతుందనుకోవడం ఒక భ్రమ. ఉన్నవాటితో సంతృప్తి పడడం నేర్చుకోవాలి అన్నారు. ఇంతలో వంటవాడొచ్చి భోజనానికి పిలవడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. అమ్మయ్య అనుకుంటూ లేచాడు. ఇవాళేమైనా ప్రత్యేకమైన రోజా నన్ను భోజనానికి పిలిచారు? ప్రత్యేకత ఏమీ లేదు. నువ్వు కనిపించి చాలా రోజులైంది. నేనటొచ్చి అంతేననుకో, బొత్తిగా తోచడం లేదు. సరే, ఈ విధంగా అయితే ఎక్కువ సమయం గడపొచ్చు కదా అని. నిజమే, ఇంటింట్లో ఒంటరిగా గడపడం కష్టమే అంగీకరించాడు. ఇంటింట్లో ఏమిటి, ఇంటింట్లోనైనా కష్టమే. ఇక్కడికొచ్చాయి, మా ఇంట్లో ఉందువు గాని. సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు. కొద్ది నిమిషాలు అన్నం తినడంలో నిమగ్నమయ్యాడు. శ్రీనివాస్తో ఇది ప్రత్యేకమైన దినం కాదన్నాడు గాని ఈ దినం నిజంగా ప్రత్యేకమే ఆయనకు. తన ఏకైక పుత్రుడు తన ఇంట్లో తన సహపంక్తిన భోజనం. ఎదుటి కుర్చీలో తల వంచుకుని భోంచేస్తున్న శ్రీనివాసును చూడగానే అవ్యక్తానుభూతి హృదయాన్ని నింపింది. కొద్ది క్షణాలు తదేకంగా అతని వంక చూస్తూ ఉంటే మనసులో అంతులేని ఆరాటాన్ని కలగజేసింది. అప్పటికప్పుడు జరిగిందంతా చెప్పి ఆ క్షణంలో ఒక్కసారి గాఢ ఆలింగనం చేసుకోవాలనిపించింది. మునుపెన్నడూ ఎరుగని ఈ దివ్యానుభూతికి తనలో తానే ఆశ్చర్యపోయారు కృష్ణమూర్తి గారు. తమకు తెలియకుండా తమలో పిల్లలంటే ఇంత బలీయమైన కాంక్షుందా అనిపించింది ఆ క్షణంలో. రకరకాల భావాలు చుట్టుముట్టిన ఆయనకు ఆ పూట భోజనం రుచించలేదు. ఆయన తింటున్న విధానాన్ని చూసి కొంచెం ఆశ్చర్యం పొందిన మౌనంగా ఊరుకున్నాడు శ్రీనివాస్. ఇల్లు తగలబడ్డ రోజు విషయం శేఖరం చెప్పాడు అన్నారు కృష్ణమూర్తి గారు ఒక్కపోడు అందిస్తూ. దానికి కారణం వినాలనుంది. నేను చెప్పిన విషయం ఆయన మీతో చెప్పే ఉండాలి అన్నాడు చివరకు. ఒక డాక్టర్గా అది నేను నమ్మగలనంటావా? ఒక్కొక్కసారి నిజాన్ని నమ్మాలనిపించదు. నమ్మకమైన నిజం ఆ క్షణంలో కాకపోయినా తప్పకుండా నమ్మకం కలిగిస్తోంది. ప్రతి మనిషిలో మంచి చెడ్డలతో పాటు ధీరత్వం, బలహీనత కూడా ఉంటాయి. మనలో ఉన్న బలహీనతను దాచుకోవాల్సిన అవసరం ఉందనుకోను, ముఖ్యంగా పురుషులకు. కానీ ఉన్న అసమర్థతను బహిరంగం చేయలేకపోవడమే మనలోని బలహీనత అయితే జీవితంలో కొన్ని బలహీనమైన క్షణాలే జీవిత విధానాన్ని మారుస్తూ ఉంటాయి. అది బహిరంగం చేసే ధీరత్వం అందరిలోనూ ఉండదు. అనాలోచితంగా అన్న మాటలతో కృష్ణమూర్తి గారి ముఖంలో ఒక్కసారిగా కళ తప్పింది. అది గమనించిన శ్రీనివాస్ మౌనంగా ఉండిపోయాడు. కొద్ది క్షణాల్లో తేరుకొని, నీ ఇష్టం, నీకేదైనా చెప్పాలనిపిస్తే చెప్పు, ఇందులో బలవంతమేమీ లేదు. కానీ నువ్వు చెప్పిన విషయం నిజమని మాత్రం నేను అనుకోను. నువ్వు ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి చర్చించడానికి సిద్ధమైనప్పుడు నన్ను తప్పకుండా గుర్తించుకో. నీ ఉన్నతి, అభివృద్ధి కోరుకునే ముఖ్యంలో నేను ఒకడిని అని తెలుసుకుంటే చాలు. గంభీరంగా వెలువడుతున్న ఆ మాటల్లో నిగూఢంగా దాగున్న ఆయన బాధ గమనిస్తూ లోలోనే ఆశ్చర్యపోయాడు. సాయంత్రం మంచి డాన్స్ ప్రోగ్రాం ఉంది, వెళదాం, వస్తారా అడిగాడు శ్రీనివాస్. ఇవాళ అంది అనురాధ మొహం అదోలా అయిష్టంగా పెట్టి. అదేం అలా అన్నారు? ఫైనల్ ఇయర్ కదండి, ఏదో కొంచెం ముక్కును పట్టి అప్పగించేస్తే ఈ గోల వదిలిపోతుంది.
అదా, పర్వాలేదులేండి. మరీ ఎక్కువగా చదివితే అజీత్ చేస్తుంది. రేపు కర్మం కాలి నేను తప్పానా మిమ్మల్ని నిందించేది? పోనీ అలా కాసేపు బీచ్కి వెళదాం రండి. అలసిపోయిన మీ మెదడు కొంచెం చల్లబరుద్దాం. నిజానికి నేనంత అలసిపోలేదు కానీ అయినా నేను మీతో ఇంక బీచ్కి రాను అంది ఎటో చూస్తూ. ఆమె ముఖం వంక చూసి నవ్వుతూ, అదేంటండి, అంత పాపం ఏం చేశాను ఒంటరిగా బీచ్కి వెళ్ళడానికి? మీరు బీచ్కి వెళ్ళి మీ సౌందర్య ఆరాధనలో మునిగిపోతే నేను ఒంటరిగా మిగిలిపోతాను. నేను నిజంగా సౌందర్య ఆరాధకుడినైతే నేను ఆరాధించే సౌందర్యం ఎవరిదో మీకు ఈ పాటికి తెలిసే ఉండాలి అన్నాడు చిలిపిగా. మౌనంగా కళ్ళు వాల్చుకుంది. మీరు అడిగిన ఏ ఒక్క విషయానికి నేను సరిగ్గా మాట్లాడటం లేదనేగా మీకు కోపం వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి కలగనివ్వాలండి. పదండి వెళదాం. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది తల్లి అనుమతి కోసం. కొద్ది క్షణాల అనంతరం తిరిగొస్తూ, కారులో వెళదాం, ఇవాళ కారు ఇంట్లోనే ఉంది అంటూ తాళాలు శ్రీనివాస్ అందించింది. కారు ముందు డోరు తెరిచి పట్టుకున్నాడు. లోపల అనురాధ కూర్చోగానే తలుపు వేసి తిరిగొచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు కొంచెం దూరంగా ఆపి దిగి నడుద్దామనుకున్నారు. కానీ బాగా ఈదురుగాలిగా ఉండడంతో ఇసుక బాగా పైకి రేగుతోంది. కొంతసేపు కారులోనే కూర్చుని కిందకి దిగుదామా వద్దా అని ఆలోచిస్తున్నా డోరు తెరవగానే గాల్లో ఎగురుతోన్న ఇసుక రేణువులొచ్చి అనురాధ కంట్లో పడ్డాయి. అబ్బా అనుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి చూసింది. హ్యాండ్ బ్యాగ్ లోంచి రుమాలు తీసి కంట్లో నుంచి నలక తీయాలని ప్రయత్నించింది. కన్ను బాగా ఎరుపెక్కి నీళ్లు కారసాగింది. కానీ నలక మాత్రం రాలేదు. ఎర్రపడ్డ ఆమె కన్ను వంక చూస్తూ, ఇటు తిరుగుతారా, నేను చూస్తాను అన్నాడు. జలజల నీళ్లు కారుతోన్న కన్ను చూసిన వెంటనే రుమాలు తీసి దాని కొసతో క్షణంలో కంట్లో నుంచి నలక తీశాడు. వచ్చేసింది. ఇంకా మండదు చూసారా, కళ్ళజోడుతో అడ్వాంటేజ్ అన్నాడు తన కళ్ళజోడు తుడుచుకుంటూ. ఇంకా ఏదో ఉన్నట్లుంది అంది వేలితో రెప మీద రాస్తూ. మీరు నలపకండి, కొంచెంసేపు ఊరికేయాలనిపిస్తోంది, అదే తగ్గిపోతుంది. ఇదిగో మీ శత్రువు అన్నాడు. రుమాలు కొసకు తడి మూలంగా తుక్కున్న నల్లని రేణు తీసి చనువుగా అనురాధ అరచేయి తెరిచి అందులో ఉంచుతూ, ఇంత గొప్ప స్నేహితుడు ఇంత బుల్లి శత్రువును తరమకుండా ఉండగలరా అంది అతని వంక చూసి నవ్వుతూ. ఇంత గొప్ప స్నేహంలో కలిగే సౌఖ్యం కంటే ఎంత బుల్లి శత్రువిచ్చే బాధ ఎక్కువ. అబ్బా, నేను అంతసేపు ప్రయత్నించినా రాలేదు. మీరు అరక్షణంలో తీశారు. ఎంతైనా మీ డాక్టర్లకున్న నేర్పు మాకెలా వస్తుంది అంది ఓరగా చూస్తూ. అంతసేపు ఎంతో ఉల్లాసంగా ఉన్న అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. అతని వంక అభిమానంగా చూస్తూ, ఈ విషయం ఎప్పుడెత్తినా మీరు మందకొడిగా మారిపోతారు. ఎందుకింత దాచాలని ప్రయత్నిస్తారు, నాతో చెప్పకూడదా అంది. పోనీ ఒక్క విషయం చెప్పండి, మీరు మెడిసిన్ చదివారా లేదా? నేను లేదంటే మీరు నమ్మరుగా. నేను నమ్మడం నమ్మకపోవడం తర్వాత విషయం. మీ విషయాలు మీ ద్వారా వినాలుంది. మీరు వినడానికి నేను చెప్పడానికి కూడా అంత చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. అయినా ఇంత ప్రశాంతంగా ఉన్న సమయాన్ని నా సమస్యలతో కలుషితం చేయాలని చూస్తారేం? ప్రశాంతంగా ఉన్న సమయం కలుషితం ఎలా అవుతుంది? అయినా అనుమానపు తెరలు విడిపోతే మరీ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకింత జిజ్ఞాస అనురాధ? బావుంది. మీ విషయాల్లో కాకపోతే ఆ దారిని పోయే వాళ్ళ మీద ఉంటుందేమిటి అంది చిరుకోపంతో. ఆమె కోపం చూసి నవ్వుతూ, ఏం చెప్పమన్నారో చెప్పండి అన్నాడు. అదే, మీరిన్నాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారో చెప్పవలసిన అవసరం. అబద్ధం చెప్పాలని చెప్పింది కాదు అనురాధ, కానీ ఉన్నదున్నట్లు చెబితే ప్రతి ఒక్కళ్లకు ఏదో ఒక విధమైన కుతూహలం కలుగుతోంది. దాంతో ఎక్కడలేని ఆరాలు అడగాలని ప్రయత్నిస్తారు. అదే నాకు ఇష్టం లేదు. నాకు నచ్చిన పని నేను చేస్తూ ఒకరికి సంజేషి ఇవ్వడం సహించలేను. అది సంజేషి ఎలా అవుతుంది? మీ మీద అభిమానంతో అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించడం కేవలం ఇష్టంతోనే గాని అధికారంతో కాదు శ్రీనివాస్. మీకు మరీ బాధ కలిగించేదైతే చెప్పకండి. మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెవురు గాని. ఇందులో బలవంతం ఏముంది? వద్దు అనురాధ, ఇవాళ ఈ విషయం మాటల్లో వచ్చింది. ఇవాళతోనే అనుమానం తీరిపోయేలాగా నేనే నా అంతటి చెబుదామనుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు నా మనసు ఏంటో వెనక్కి లాగుతోంది. ఏది ఏమైనప్పటికీ మన స్నేహం ఇలా కొనసాగాలనుకుంటే మన మధ్య రహస్యాలు ఉండకూడదు. మీరు అనుకున్నట్లుగా నేను డాక్టర్నే. 5 ఏళ్ల మెడికల్ కోర్సు, 1 సంవత్సరం హౌస్ సర్జన్షిప్ అంతా పూర్తి చేశాను. ఇన్నేళ్లుగా అనుకుంటున్న ముక్కే అతని నోటి వెంట రావడం ఏమీ ఆశ్చర్యం అనిపించలేదు. మౌనంగా అతని వంక దృష్టైనా మరల్చకుండా దూరంగా చూస్తూ కూర్చుంది. శ్రీనివాస్ కూడా దూరంగా కనిపిస్తోన్న అలల వంక చూస్తూ ఎక్కడి నుంచి చెప్పడమా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. తన పక్కగా కూర్చున్న అనురాధ వంక ఒక్క క్షణం చూసి వెంటనే మరల్చుకున్నాడు.
అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తెల్లగా సన్నని వేలుకున్న ఉంగరం చూస్తూ కొద్ది క్షణాలు గడిపాడు. మీరు అనుకున్నట్లు మెడిసిన్ చదివాను, కానీ మెడికల్ కోర్సు మాత్రం నాకు తగిన విద్య కాదు. ఎందుకు ఏ విధంగా ఆ కాలేజీలో చేరానో నాకే అర్థం కాదు. నాకు వైద్యానికి సరిపడదని తెలిసి కూడా చేరాను. ఉహుం, ఇలా కాదు చెప్పడం. ఇక్కడ మొదలు పెడితే ఎలా ముగించాలో నాకు తెలీదు. మా నాన్నగారికి వైద్య విద్య అంటే ఎంతో ఇష్టం. ఆయనకి ఎంత ఇష్టమో నాకంత ఇష్టం. ఈ విద్య నేటి సమాజంలో ఎన్ని నవ్య మార్గాలు సృష్టించిందో తెలుసు. ఇది ఎన్ని ప్రాణాలు కాపాడుతుందో నాకు తెలుసు. కానీ నేను మాత్రం దాన్ని అభిమానించలేదు. నేను మాత్రం ఒక డాక్టర్ని కాలేను. కానీ మా నాన్నగారి కోరిక తీర్చడానికి డాక్టర్ని అయ్యాను. ఆయనకు సంతానం నేనొక్కడనే అవడం వల్ల, నా మీద అవ్యాజ్యమైన ప్రేమ ఉండడం వల్ల ఆయన కోరిక నాతో తీర్చుకోవాలని ఆశపడ్డారు. ఆయనకు నేనంటే ఎంత అభిమానమో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ మా నాన్నగారి మితంలేని ప్రేమలో, మా అమ్మ తాతగార్ల అంతులేని గారాబంతో కూడా నేను చెడిపోవడం మాత్రం జరగలేదు. ఒక విధంగా అదే ఎక్కువ మనశ్శాంతి చేకూర్చేదేమో. ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. అవన్నీ చెప్పడంలో అర్థం లేదేమో. మా నాన్నగారి దగ్గర ఎంత చనువున్నా ఎదురు చెప్పే ధైర్యం ఉండేది కాదు. కావలసినవి ఎంత నిర్భయంగా చెప్పగలిగేవాణ్ణో ఇష్టం లేనివి తెలిపేందుకు అంత భయం ఉండేది. నా ఇంటర్మీడియట్ ఫలితాలు తెలిసిన రోజు మా నాన్న సంతోషం చూశాక ఆయన కోరిక కాదనే సాహసం నాకు లేకపోయింది. ఆయనను నిరుత్సాహపరిచేంత మొండితనం నాలో లేకపోయింది. నాకు మెడిసిన్ సీట్ వచ్చేలోపలే నా చదువు పూర్తి కాగానే హాస్పిటల్ పెట్టేందుకు స్థలం, భవనం కట్టేందుకు ప్లాన్ కూడా నిర్ణయించసాగారు. కానీ కాలేజీలో చేరవలసిన ముందు రోజు రాత్రి నాలో నేను ఎంతో ఖచ్చితమైన నిర్ణయం చేసుకుని, ఎంతో మొండితనంతో మా నాన్నగారికి చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను డాక్టర్ని అవలేనని, ఈ చదువు మొదలు పెట్టలేనని. కానీ అంత మొండి నిర్ణయంతోనూ బయటపడేటప్పటికీ మా నాన్న మాట్లాడుతున్నారు అమ్మతో నా భవిష్యత్తును గురించి. చూస్తూ ఉండు, 7-8 ఏళ్లు తిరిగి వచ్చేసరికి మనవాడు లెక్కపట్టవలసిన వ్యక్తుల్లో ఒకడవుతాడు, ఆ నమ్మకం నాకుంది అంటున్నారు. ఆయన కంఠంలో గర్వం, అభిమానం తొణికిసలాడుతున్నాయి. ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆ సమయంలో ఆయన ముఖంలో వెలుగొందుతోన్న ఆనందాన్ని చూస్తూ ఆయన కోరిక కాదనలేకపోయాను. ఆయన నమ్మకాన్ని కూలదోలేకపోయాను. వచ్చిన వాణ్ణి వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోయాను. ఆయన కోరిక నా సాయశక్తులా తీర్చడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. కానీ అనురాధ, నాకు మొదటి రోజే తెలుసు నేను మాత్రం మెడిసిన్కి పనికిరానని. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి మృత్యువుతో పోరాడాలి, అహోరాత్రులు కృషి చేయాలి. ముఖ్యంగా క్షణాల మీద ఈ నిశ్చయం తీసుకోవాలి. తాను చేస్తున్న పని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. అంతేగాని ఇది మంచిదా అది మంచిదా అన్న మీమాంసలో ఊగిసలాడే వ్యక్తి డాక్టర్ అవలేడు. తనకు తాను నిర్ణయించుకోలేక ఎదుటివారి నిర్ణయాలకు తల ఒగ్గేవాడు డాక్టర్ అవలేడు. డాక్టర్ అయ్యాక జయాన్ని అపజయాన్ని సమంగా తీసుకోగలిగే శక్తి ఉండాలి. ఈ వృత్తి ఆరంభించాక కష్టనిష్ఠూరాలు తప్పవు. ఒకరికి తగ్గి కులాసాగా ఉంటే దేవుణ్ణి మొక్కుతారు. ఇంకొకరికి తగ్గక మరణిస్తే చేతకాక చంపాడంటారు. ఇవి ఏ డాక్టర్కైనా అనుభవమయ్యే విషయాలే. కానీ మొదటి 2-3 ఏళ్లలో వచ్చే ప్రతి విమర్శలు డాక్టర్ భవిష్యత్తుకు మిట్లవుతాయి. వీటిని తట్టుకునే శక్తి నాలో లేదు. మృత్యుముఖంలో ఉన్నవాడిని ఎదుర్కోలేను. మరణించిన అతనికి ఆయువు తీరిపోవడం కారణమైన అది నా తప్ప కాదా అని ఆత్మ విమర్శ చేసుకోకుండా ఉండలేను. నేను మృత్యువుని ఎదుర్కొనలేను. నేను డాక్టర్ని కాలేను అన్నాడు. వివిధ కంఠధ్వనులు గతులు మారుతుంటాయి. కాని అడ్డు తగలకు అనురాధ. నాలో ఉన్న బలహీనత నీకు అర్థం కాదు. నా బలహీనత పసితనంలో ఏర్పడ్డ నా భావాలు, భయాలు నేను మార్చుకోలేను. అవి తేలిగ్గా తీసి పారేలేను. నాకు చావు మీద ఎంత విపరీత భావాలు ఎందుకొచ్చాయో మీకు తెలీదు. అది నా చిన్నప్పుడు దాదాపు 7-8 ఏళ్లు ఉంటాయనుకుంటాను. మా తాతగారు పొలం పనులకు ఓ పల్లెటూరు వెళుతూ నన్ను తీసుకువెళ్లారు. కాని తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఊళ్ళో కలరా విపరీతంగా వ్యాపించిందని తెలిసింది. ఇంకా మా తాతగారి ప్రాణాలు గిజగిజలాడిపోయాయి. ఒక్కగానొక్క మనవణ్ణి అటువంటి భయంకర వ్యాధి దరిదాపులకు తెచ్చారు. పోని వెంటనే తిరిగి వెళదామంటే దారిలో ఏవో అవాంతరాలొచ్చి అది వీలు కాకపోయింది. సుమారు 10 రోజులు అక్కడే ఉండిపోయాను. ఆ 10 రోజుల్లోనూ ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కలేదు. ఇవాళ మా తాతగారితో మాట్లాడాలని వచ్చిన మనుషుల్లో 2 రోజుల్లో మరణశయ్యపై పయనించిన వారున్నారు. అక్కడ ఉన్ననాళ్లు వారు పోయారు వీరు పోయారు అన్న మాటలు తప్ప మరో వార్త వినలేదు. ఆ క్షణంలో చావంటే ఎంత భయం కలిగిందో తెలపడానికి మాటలు చాలవు. ఆ రోడ్డు మీద శోక దృశ్యం తప్ప మరో రూపం లేదు. మా తాతగారి ఇంటి దగ్గర నుండి ఎలాగోలా నన్ను తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు. సగం బండి మీద, సగం కాలినడకనైనా ఇంకో 2 తోడు తీసుకుని బయలుదేరారు.
చివరికి ఆ ఊరు దాటుతుండగా కనీసం 7-8 దహనాలైనా చూసుంటాను. ఇంకా అక్కడి నుండొచ్చాక భయంతో రాత్రి నిద్ర పట్టేది కాదు. అర్ధరాత్రి పెద్దగా కేకలేస్తూ లేచేవాణ్ణట. ఎప్పుడో కొంచెం నిద్రపట్టినప్పుడు మంచానికి అతుకుపోయి బాధతో నలిగిపోతున్న రోగులో, కట్టెలలో మండిపోతున్న మనుషులో కనిపించేవారు. ఆ దెబ్బతో సుమారు 1 నెల రోజులు మంచంలో పడ్డాను. ఆ 1 నెల రోజులు చచ్చిపోతానేమో అన్న భయం ఎక్కువైపోయింది. డాక్టర్ పూట పూట పొడుస్తున్న ఇంజెక్షన్లు తీసుకుంటున్న కొద్దీ డాక్టర్ అంటే విపరీతమైన కోపంతో మండిపోయేది. అందర్నీ అంతం చెయ్యాలన్నంత కసిగా ఉండేది. దానికి తగ్గట్టే సంవత్సరం తిరగకుండా మా తాతగారు పోయారు. ఆయన బాధతో మెలికలు తిరిగిపోతూ ఏదైనా మత్తు మందు ఇవ్వమని ఎంత అడిగినా ఆ వయసులో మత్తులు ఇవ్వకూడదనేవాడు డాక్టర్. చి, ఈ డాక్టర్ అవడం కంటే కనా కష్టమైన ఉద్యోగం ఇంకోటి లేదు. చేతిలో మందుండి ఎలా పనిచేస్తుందో తెలుసుండి కూడా బాధపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండిపోవాలి. నేను చచ్చినా డాక్టర్ను కాను అని ఆ రోజే నాలో నిర్ణయం జరిగిపోయింది. నేను పెరుగుతున్న కొద్దీ నాలోని పసితనపు భయాలు, కోపాలు కాలంలో సమసిపోయినా నా నిర్ణయాలు మాత్రం మారలేదు. నేను డాక్టర్లంటే అసహించుకునే స్థానంలో ఏదో తెలియని విలువ పెరిగింది. నాలో భగ్గుమనే కోపం స్థానంలో అంతులేని గౌరవం పెరిగింది. అందుకే ఇప్పుడు డాక్టర్లంటే ఎంతో గౌరవం. ఏ డాక్టర్ని చూసినా ఎనలేని విలువిస్తాను. నేను పారద్రోలలేని బలహీనతను తరిమి నేను చెయ్యలేని పనిని సాధించిన వ్యక్తి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని కంఠస్వరంలో తీవ్రత తగ్గి సౌమ్యంగా మారిపోయింది. చల్లగా వీస్తున్న గాలిలో కూడా నుదుటి నిండా చిరుచెమటలు పట్టాయి. అంతవరకు అతని చేతుల్లో నలుగుతున్న రాధ చేతిని గమనించి చటుక్కున వదిలేశాడు. అప్పటిదాకా అతని సౌమ్యత, ఆవేశ స్థితి చేతిలో తెలుస్తుంటే అనుభవించి బయటకొచ్చిన ఆ చేతికి చల్లని గాలి తగిలి జూమన్నట్లయింది. కానీ శ్రీనివాస్, మీరు మృత్యువును ఎదుర్కోలేనంటారు. కానీ వైద్య విద్యారంభమే శవాలతో మొదలవుతుంది కదా. కావచ్చు రాదా, కానీ చనిపోయిన శరీరానికి చావు ముఖంలో ఉన్న ప్రాణికి భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంది. ఈనాటి మందుల ఫలితంగా నూతన మార్గాల్లో వేరుస్తున్న విజ్ఞానం ద్వారా చావు ముఖంలో పడ్డ వ్యక్తి వెనకొస్తున్నాడు. కానీ చనిపోయిన వ్యక్తికి ఇక మార్పేమీ లేదు. ప్రాణం లేని దేహానికి ఒక రబ్బర్ బొమ్మకు ఇంకా తేడా లేదు. బహుశా ఈ భావనే నన్ను మెడిసిన్ చదువు పూర్తి చేయనిచ్చిందేమో. విజ్ఞానం ఎన్ని నవ్య మార్గాల్లో విహరిస్తున్నా ఒకటి మాత్రం మనం నమ్మి తీరాలి శ్రీనివాస్, అదే కర్మ సిద్ధాంతం. ప్రతి వ్యక్తి ఎప్పుడప్పుడు మరణించాలి. వైద్యం అన్నది కేవలం మనిషి జీవిత కాలాన్ని మరికొంచెం పొడిగించడానికి, పెరిగిన జీవితం చివరి వరకు సౌఖ్యంగా గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని మరణం నుండి ఏ వ్యక్తి తప్పుకోలేడు. అది సర్వసామాన్యం కదా. మీరన్నది కాదనలేను. కడుపులో ఉన్న ప్రతి బిడ్డ బయటకు రావడం ఎంత సహజమో, తిరుగుతున్న ప్రతి మనిషి ఎప్పుడప్పుడు తిరిగిపోవడం సర్వసామాన్యం. అంత మాత్రాన బిడ్డ పుట్టినప్పుడు సంతోషించకుండా, మనిషి పోయినప్పుడు విచారించకుండా ఉండగలమా? కానీ ఈ సున్నితమైన భావాలు శృతిమించినప్పుడే నాలాంటి దురదృష్టవంతులకు బాధ. ఆ మాట ఎందుకనాలి శ్రీనివాస్? మీరు దురదృష్టవంతులు ఎందుకు కావాలి? మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈసారి మీకు పూర్వం లేని నిబ్రం కలుగుతుందేమో. లేదు అనురాధ, లేదు. అదే ఆశతో 3 సార్లు ప్రయత్నించాను. 3 సార్లు ఎదురు దెబ్బే తగిలింది. నా చిన్నప్పుడు మా ఇంటి పక్క లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. నేను పెరిగి డాక్టర్ అయ్యేటప్పటికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరింది. చేరేనాటికి ఆ అమ్మాయి ఆరోగ్యం అంత ఆశాజనకంగా లేదు. కానీ దురదృష్టవశాత్తు ఓ రోజు రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. మామూలుగా అవసరమయ్యే విషయాలు మేమే చూడాలి. మరీ సీరియస్ కేసు ఏదైనా ఉండి అవసరం ఉంటే పెద్ద డాక్టర్ని పిలవాలి. ఆ రాత్రి ఆ అమ్మాయి చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఉన్నట్లుండి కోమా వచ్చి అలాగే ప్రాణం పోయింది. అంతకుముందే నాకు చెయ్యాలని తోచినవన్నీ చేశాను. కానీ భయంతో డాక్టర్ కూడా కబురు చేశాను. ఆయన వచ్చేసరికి ఆ అమ్మాయి ప్రాణం పోయిందట. డాక్టర్ వచ్చి చూసి వెళ్లిపోయాడు. కానీ ఆ అమ్మాయికి ఇవ్వవలసిన ఆఖరి ఇంజెక్షన్ కూడా నేను ఇవ్వలేకపోయాను. ఆ బెడ్ దగ్గరికి వెళ్లి చూసే ధైర్యం నాలో లేకపోయింది. ఇంజెక్షన్ నర్సనిమ్మని ఆ హాస్పిటల్ ఆవరణలో కూడా ఉండకుండా వెళ్లిపోయాను. మరునాడు మా సీనియర్ డాక్టర్ వచ్చి నేను చేసిన పనికి మొహం వాచేలా చివర్లు పెట్టాడు. చేయవలసిన పనులన్నీ చేసి చివరి సమయంలో దగ్గరుండకుండా వెళ్లడం డాక్టర్ చేయవలసిన పని కాదన్నాడు. అదే నా మొదటి పొరపాటు కావడంతో రికార్డు దాకా వెళ్లలేదు. మా డాక్టర్ అంతా చెప్పి చివరికి మనం చేయవలసినంతా మనం చేశాం, ఆ అమ్మాయికి అదృష్టం లేదు అన్నాడు సామాన్యంగా. కానీ నేనంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. ఆ సంఘటన దాటిపోవడానికి చాలా కాలం పట్టింది. ఎప్పటికప్పుడు నా నిర్ణయం మా నాన్నకు చెప్పేయాలనుకునేవాణ్ణి. కానీ ఆ పని చేయడం నాకు చేతనయ్యేది కాదు.
ఇలాంటి ఒడిదుడుకులతోనే నా చదువు పూర్తయింది. కానీ వీటన్నింటికంటే నన్ను విపరీతంగా కదిలించింది మా నాన్నగారి మరణం. మా అమ్మ ఒంట్లో బాగలేదని తెలిసేటప్పటికి గుంటూరు వెళ్ళాను. మా అమ్మ మరీ అనారోగ్యంగా లేకపోవడంతో 2-3 రోజులు కులాసాగా జరిగిపోయింది. ఆ సాయంత్రం నాన్న మామూలుగా 7 గంటలకు ఇంటికొచ్చారు. కాసేపు కబుర్లతో గడిపి ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. కాని ఆయన మొదలు పెట్టకుండానే చివాన్లు లేచి వరండాలోకి వెళ్లారు, కొద్దిగా తూలుతూ. అది చూసి హడావిడిగా ఆయన వెనకే నేను వెళ్ళాను. క్షణంలో ఒళ్లంతా విపరీతమైన చెమటలు పోశాయి. పల్సు చూస్తుంటేనే ఆయన గురి కాబోతోంది దేనికో చులాగ్గా తెలుసుకోగలిగాను. ఆయనకు చేయవలసిన ప్రథమ చికిత్స చేసి వెంటనే గుంటూరులో నిపుణులను పిలవడం, వాళ్లు రావడం అన్నీ జరిగిపోయాయి. అప్పటికే నాలో ఉత్సాహం అంతా చచ్చిపోయింది. జరగబోతోంది గ్రహించుకునేటంత శక్తి లేకపోయింది. ఆ క్షణంలో అక్కడి నుండి పారిపోవాలి అన్నంత పిరికితనం నన్ను ఆవహించింది. డాక్టర్గా డ్యూటీతోనూ, కొడుకుగా ప్రేమతోనూ కట్టుబడిపోయాను. ఆ క్షణంలో నేనక్కడ ఉండకుండా ఉంటే ఎంత బావుణ్ణో అని కూడా అనిపించకపోలేదు. ఆఖరికి ఆ సమయంలో డాక్టర్గా చివరికి మా నాన్నకి ఇచ్చిన ఇంజెక్షన్ కూడా నేనే ఇవ్వవలసి వచ్చింది. కొంతసేపటికి ఆయన పరిస్థితి బాగుపడ్డం చూసి హార్ట్ అటాక్ వచ్చి తగ్గుతుందని ఆశించాం. బాగా విశ్రాంతి అవసరమని అప్పటికప్పుడు గది అది ఏర్పాటు చేశాం. మరో అరగంటకు ఇంకో ఏటాక్ రావడం, ఆయన ప్రాణవాయువులు అనంతంలో విలీనమైపోవడం క్షణాల్లో జరిగాయి. ఆ క్షణంలో ఒక డాక్టర్గా ఉండవలసి వచ్చినందుకు ఎంత అసహించుకున్నానో. జరగబోతోంది తెలిసి, చేయవలసిందేదో తెలిసి ఆ రోజు మా నాన్నను బ్రతికించలేకపోయినందుకు నాలో నా మీద నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఆ మార్ఫియా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందేమోనన్న బాధ ఒక పక్క వేధించింది. కాని అలాంటి ఆలోచనకు తావులేదన్న సంగతి తెలిసి కూడా దాన్ని మళ్లించలేకపోయాను. ఆ రోజు అక్కడికి వచ్చిన డాక్టర్లందరూ పెద్ద పెద్ద హేమహేమీలు. కాని అంతా అయిపోయింది. నాకే ఇష్టం లేని ఈ విద్యకు కారకుడైన వ్యక్తిని కనీసం కొద్ది రోజులు కూడా బ్రతికేందుకు ఏ విధంగానూ తోడ్పడలేకపోయాను. అప్పటికప్పుడు ఆ ప్రదేశం నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాను. కాని ఒక్కగానొక్క కొడుకుగా నా ధర్మం, ఆయన కోరిక నిర్వర్తించడానికి కదలలేకపోయాను. నాలో ఎప్పుడూ ఉన్న అప్పటితో ఆ నమ్మకం ఎక్కువగా బలపడిపోయింది. నేను డాక్టర్గా పనికిరాను, ఆ వృత్తి నాకు సరిపడదు అని నిర్ణయించుకున్నాను. దానికి ఇక తిరుగు లేదనుకున్నాను. కానీ మీరిలా అర్థంలేని భయాలతో, అనుమానాలతో మీ విద్యను వృధా పోనిస్తున్నారని నా నమ్మకం. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. ఇంతగా ఇన్ని విషయాలు విన్నాక అంతా అర్థం లేనిదిగా అనిపిస్తోందా అనురాధా? అన్నాడు బాధగా. మీరిలా బాధపడ్డం నాకు సబబుగా తోచడం లేదు శ్రీనివాస్. ఇంత చదువుకున్నారు, ఎంతమందికో ఉపకారం చేయవలసిన వారు. మీరిలా అనుమానాలతో వెనకంజ వేయడం నేను ఊహించలేను. ఊహించనక్కర్లేదు అనురాధా. నా నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. అది కూడా నాలో బలహీనతనేమో. మా నాన్నగారి ఆఖరి క్షణాలు నా చేతుల్లో జరగడం ఎంతో అదృష్టం అన్నారు. బంధువులంతా దేవుడే పంపాడన్నట్లు ఆ సమయానికి వచ్చానన్నారు. కాని ఆ క్షణంలో నా బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. మా నాన్నగారు పోయాక, ఆ పద్ధతులు తెలిసాక నాకు పూర్తిగా మన ఆచారాలు, ధర్మాలంటే అసహ్యం పుట్టిపోయింది. పూలదండలతో, అశేష జన సమూహంతో ఆనందంగా వెళ్లిన మా నాన్నగారు ఎప్పుడూ అదృష్టవంతులే. కాని మిగిలిపోయిన మా అమ్మ మాత్రం భర్త పోయి ఒక స్త్రీ అఘోరిస్తూ ఉంటే మన హైందవ ఆచారాలు, పద్ధతులు ఎంత కొంగదీస్తాయో ఆలోచించండి. అంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్న స్త్రీని ఆ క్షణం నుండి చూస్తే తప్పు, ఎదురొస్తే తప్పు, ఆమె తిరిగిన పక్కకి తిరగడం తప్పు. నాకు ఈ విషయాలన్నీ పిచ్చెత్తించేశాయి. ఆ వాతావరణం నుండి పారిపోవాలనిపించింది. కాని నాకంటే ఎక్కువ మనస్తాపాన్ని అనుభవిస్తున్న మా అమ్మకు దగ్గరగా ఉండడం కనీస ధర్మంగా తోచింది. దాంతో అక్కడే ఉండిపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరే కనిపించినప్పుడల్లా ఏం చేయబోతున్నావు, ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు అని అడగడం ప్రారంభించారు. నాకేం చెయ్యాలో తోచేది కాదు. నేను డాక్టర్ కావాలని కాంక్షించిన వ్యక్తి ఎలాగూ లేరు. నేను ఇంకెందుకు నాకిష్టం లేని పని చెయ్యాలనిపించింది. కాని మా అమ్మ ప్రతిరోజు చెప్పే మా నాన్న కబుర్లలో ఆయన ఎంతగా నా చదువును గురించి కలలు కన్నారో, నేను పెట్టబోయే ప్రైవేటు ప్రాక్టీస్ గురించి ఎన్ని ప్లాన్లు వేశారో అన్నీ చెప్పి చివరకు ఆయన కోరికను వెట్లా తీరుస్తావో అనేది. మా నాన్న కోరిక నెరవేరాలని మా అమ్మకు కూడా బాగా ఉండేది. వీటన్నింటితో బయట నుండి వచ్చే ఒత్తిడితో నాలో మళ్లీ సంఘర్షణ ప్రారంభమైంది. వైద్యవృత్తి ప్రారంభించడమా, మానడమా? మా నాన్నగారి ఆత్మశాంతికి, మా అమ్మ మనస్సంతృప్తికి మొదలు పెట్టడమా, మౌనంగా ఊరుకోవడమా? తిరిగి ఎప్పటి బలహీనతే నాలో తలెత్తింది. చివరికి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. మా నాన్న ఆ ఊరిలో ముఖ్యులవడం మూలంగా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రదేశం అవడంతో బాగానే ప్రారంభమైంది. ఒక రోజున విపరీతంగా వాన కురుస్తోంది. వాతావరణం బాగా చీదరగా ఉంది.
ఆ పూట హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండడంతో బాగా అలసిపోయి ఇంటికొచ్చాను. అప్పటికే ఎవరో ఒక 10-12 ఏళ్ల అమ్మాయి ఏడుపు ముఖంతో మడ్డి కారుతూ జాలిగా బాధగా నుంచునుంది. ఆ అమ్మాయిని చూడగానే కొంచెం చిరాకనిపించింది. ఆ పిల్ల తల్లికి జబ్బుగా ఉందట. ఒక్కసారి చూసి వెళ్ళమని కోరింది. కాదనలేక ఆ పిల్లని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. నీళ్లు కారుతోన్న గుడిసె పొగచూరిన దీపంతో కళవిహీనంగా ఉంది. ఒక మధ్య వయస్కురాలు మంచంలో పడి ఉంది. ఆమెను పరీక్షించి నాకు తోచింది నేను చేస్తున్నాను. ఇంతలో ఎక్కడో పిడుగు పడింది. నేను ఉలికి పడ్డాను. ఎక్కడో కుక్కలు మురుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. చేతిలో ఉన్న ఆమె చెయ్యి చల్లబడింది. ఆ క్షణంలో నాలోని భావాల ఘర్షణ చెప్పనలవి కాదు. ఆ చావు నాకు మూడో పరీక్ష. దాంతో అక్కడ నిలబడే శక్తి కూడా లేకపోయింది. చివాలన లేచి మందు పెట్టి కూడా తీసుకోకుండా బయటకొచ్చాను. ఒక డాక్టర్గా నా విద్యుక్త ధర్మం నిర్వర్తించుకోలేకపోయినా కనీసం మానవత్వం ఉన్న మనిషిలా కూడా ప్రవర్తించలేకపోయాను. ఆ విధంగా తయారు చేసింది నా బలహీనత. భయంకరంగా ఉన్న వాతావరణంలో చీకటి చిందులు వేస్తోన్న ఆ ఇంట్లో తల్లిపోయి హృదయ విదారకంగా విలపిస్తోన్న 10 ఏళ్ల బాలికను ఓదార్చాలి అన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. కనీసం మరొక మనిషి ఆ అమ్మాయికి ధైర్యాన్నిచ్చేందుకు, తోడుగా నిలిచేందుకు వచ్చే వరకు కూడా నిలబడలేకపోయాను. అదే ఆఖరు. మా నాన్నను నిరుత్సాహపరుస్తున్నాను అనుకునేందుకు ఆయన ఎలాగూ లేరు. మా అమ్మని ఎలాగైనా ఒప్పించగలను. కాని అంత ఓర్పు నాలో లేకపోయింది. ఆ మరునాటికి మరునాడు అక్కడ్నుంచి ఆ ఊరు నుండి వెళ్లిపోయాను. ఓపిక ఉన్ననాళ్లు తిరిగాను. ప్రతిదీ సంతోషానికి బదులు మనస్తాపాన్ని కలిగించసాగింది. ఈ తిరుగుడుతో నా ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఈ ఊళ్ళో నా స్నేహితుడున్నాడు. అనుకోకుండా ఇక్కడికి రావడం, ఈ ఉద్యోగం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా మనసుకు కలుగుతున్న సంతృప్తి నా జీవితంలో మరెప్పుడూ కలగలేదు. మీలాంటి విద్యార్థికులు ఇలాంటి కారణాలతో వెనకంజలేస్తుంటే మన దేశానికి ఎంత నష్టమో ఆలోచించారా? నాలాంటి ఒక్కడి వల్ల కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనురాధ. అయినా మన దేశంలో సంవత్సరానికి వేల కొలది డాక్టర్లు తయారవుతున్నారు. నాలాంటి ఒకడి వల్ల నష్టమేమీ జరగదు. అదేం మాట! వైజ్ఞానికంగా మన దేశం ఎంత వెనకగా ఉందో మీకు తెలుసు. దేశోన్నతికి ప్రతి ఒక్కరూ మూలాధారం అవుతారు. చూడండి, చిన్న చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న నీటి బొట్లు అనంతమైన ఈ విశ్వానికి, ఈ మహాసముద్రానికి మూలం కాదంటారా? ప్రతి ఒక్క వ్యక్తి అవసరం ప్రపంచానికి. మౌనంగా ఉండిపోయిన శ్రీనివాసం చూసి ఆలోచనల్లో మునిగిపోయింది. ఎక్కడో విహరిస్తూ ఆలోచన నిమగ్నమైన ఆమె ముఖం చూడసాగాడు. పచ్చని ముఖం మీద చీకటి తెరపడి క్రీనీడగా కనిపిస్తోంది. చిరుగాలికి ముందు జుట్టు ముఖం మీద పడి అలల్లాడుతోంది. నిశ్చలంగా ఎటో సారించున్న దృక్కులలో ఆశ్చర్యం, ఆనందం, అనుమానపు తెరలు పొడలు చూపుతున్నాయి. పూలముఖం, నున్నటి చెంపలు, పొడుగాటి నాసిక. ఆమెను చూస్తూ ఉంటే అప్పటి వరకు బహు మార్గాల్లో విహరించిన శ్రీనివాస్ భావాలు కొత్తదో తొక్కుతున్నాయి. ఆమెను ఒక్కసారిగా హృదయానికి బలంగా హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవాలన్నంత ఆవేశం కలిగింది. తనలోని కోరికల్ని అదుపులోకి తెచ్చుకుంటూ అకస్మాత్తుగా కారు స్టార్ట్ చేసి ఇంక వెళదాం అన్నాడు. మౌనంగా అతని వంక చూసింది అంగీకార సూచకంగా. మెల్లగా కారు పోనిస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చెయ్యి అనురాధ చేతి మీద వేసి మృదువుగా నొక్కుతూ, ఇవాల్టి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి అనురాధ. ఇక్కడవిక్కడే మరిచిపోవడానికి ప్రయత్నించండి. 2 నెలలే కాబోలు, ఇంకుంది. బాగా చదవండి అన్నాడు. అతని కంఠంలో మార్పు గమనించి కొంచెం ఆశ్చర్యపోక తప్పలేదు అనురాధకు. అంతవరకు ఎంతో ఆవేశంతో ఉన్న కంఠం ఆ క్షణంలో అసలు ఏమీ జరగనట్లు అతి సామాన్యంగా మామూలుగా ఉంది. కారు దిగుతూ మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు. నేను రమ్మన్నమేమిటి? మీరు ఎప్పుడొచ్చినా వెల్కమ్. 2-3 రోజుల్లో తిరిగి చేసుకుని వస్తారుగా. తల ఊగించి ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి భోజనం తర్వాత మంచం మీద వాలిన అనురాధ క్లాసు పుస్తకంలో ఒక్క పేజీ కూడా తిప్పలేకపోయింది. ఎంత ప్రయత్నించినా మనసు చదువు మీద నిమగ్నం కాలేకపోయింది. ఏ విధంగా ఆలోచనలు మొదలైనా అవి శ్రీనివాస్ మీదకే దారితీసాగాయి. ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన, విన్న విషయాలు కలలా వాస్తవాలా అన్న మీమాంసలో పడి కొట్టుకుపోసాగింది. ఎంత ప్రయత్నించినా ఆ విషయాలు తేలిగ్గా తీసి పారేలేకపోయింది. శ్రీనివాస్ మెడిసిన్ చదివాడా? నిజమైన విషయమే. ఆ రోజున ఒక అమాయక ప్రాణానికి అడ్డుపడ్డ శ్రీనివాస్ ఒక డాక్టర్. ఇన్ని నెలల నుండి ఇంత గుమ్మనంగా ఈ విషయాలు దాచాడన్నమాట. అందుకేనా ఆ రోజు వాళ్ళింటి విషయాలు అడిగితే చెప్పేందుకు ఏమీ లేవని తప్పించుకున్నాడు. ఎంఏ చదవడం, సరదాగా పనిచేయడం అన్నీ అబద్ధాలేనన్నమాట. ఎంత తమాషా! తనకు ఆ రోజే అనుమానం వచ్చింది. తనలో తను ఆలోచనలో పడిపోయింది. పైనున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలు తిరగడంతో మాయమై ఒక చక్రంలా కనిపిస్తోంది.
ఆలోచనల్లో తిరుగుతోన్న అతని రూపం ఆ చక్రంలో కనిపిస్తోంది. చిరునవ్వుతో భారీ అయిన విగ్రహం, అందమైన రూపం, ముఖంలో ప్రత్యేకత కనిపించే చిన్న కళ్ళు, వీటన్నింటితో ఇంత గంభీరంగా కనిపించే ఆ ముఖం చాటున ఇంత సున్నితమైన హృదయమా? ఇందులో సగం తన భావన అయ్యుండాలి. అంత చక్కని ఔదార్య బుద్ధి మురుగున పడిపోకూడదు. అతని అభివృద్ధికి తను ఎంతైనా ప్రయత్నించాలి. లేదు శ్రీనివాస్, మీ పేరు ఎప్పుడూ అందరికీ తెలియాలి. మీరిలా అధైర్యపడకూడదు. మీకు ప్రతి ఇతర డాక్టర్లా ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలి. దానికి నా కృషి, సహకారం ఎప్పుడూ ఉంటాయి. తనలో తను నిర్ణయం చేసుకుంది అనురాధ. ఆ సాయంత్రం అతని బలమైన హస్తాలలో మృదువుగా స్పృశించబడ్డ తన అరచేతులను చూసుకుంటూ మెల్లిగా ముద్దు పెట్టుకుంది. రాధా అంది మందలింపుగా లలిత. ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది అనురాధ. నువ్వు అత్యాశకు పోతున్నావేమో, కొంచెం ఆలోచించడం మంచిది. అంటే అంటే తిరిగి అనుకరించింది చిరుకోపంతో. అంటే ఏంటో నీకు తెలీదని నేను అనుకోను. అతను చెప్పిందంతా విని అతని ఉద్దేశాన్ని కనుక్కోవాలని ప్రయత్నించక మళ్ళీ ఇంకా ప్రోత్సహిస్తున్నావా? ఇందులో కనుక్కోవడానికి అంతగా ఉందని నేను అనుకోను. అతనికి తగిన ప్రోత్సాహం లేదు. అతనికి అవసరమైన అను నీ ఉద్దేశం మంచిదే, కానీ దానికి తగ్గ వ్యక్తి, తగిన సమయం కాదు. అతను జీవితంలో మరుగున పరచాలనుకునే విషయాన్ని బయటకు తీసి బాధకు మాత్రం గురికాకు. ఇందులో బాధకు గురి కావలసిన అగత్యం ఉందనుకోను. అతని ఆదర్శాలకి వృత్తి ఎంతైనా సరిపోతుంది. ఆ ఆదర్శాల పేరుతోనే అతన్ని తిరిగి ఇందులో ప్రవేశపెట్టించాలి. వృత్తికి ఆదర్శాలకు కాదు పొత్తు కలపవలసింది. ఆదర్శం అనేది మనఃపూర్వకంగా ఆచరణలో పెట్టదలుచుకుంటే ఏ వృత్తిలో ఉన్నా ఎంత రాబడున్నా వీలవుతుంది. మన ప్రవృత్తికి, మనం ఆచరించే పనులకు, చేయదలుచుకున్న వృత్తికి సరిపోవాలి. ఈ ఆదర్శాల పేరుతో ఆవేశంతో చేసే పనుల్లో ఎన్ని అనర్థాలైనా జరుగుతాయి. మనం చేయదలుచుకున్న పనికి నిర్ణయం మనది కావాలి, మరొకరిది కాకూడదు. నిశ్చయం చేసుకోలేని వ్యక్తులు, నిర్ణయించుకోలేని వ్యక్తులు కొందరుంటారు. వారికి ఇతరుల సలహాలు, నిర్ణయాలు ఎంతైనా అవసరం. తమకు కావలసిందేదో నిర్ణయించుకోలేని వ్యక్తులు కూడా తమకు అక్కర్లేనివి తేలికగా తప్పకుండా నిర్ణయించుకుంటారు. కానీ మరే ఇతరుల ప్రభావం వలనైనా తమకు అక్కర్లేంది కావలసిందిగా భావించుకుని ఎదురు దెబ్బ తింటే నింద భరించేవాళ్లు మాత్రం నిర్ణయించిన వాళ్లే. కానీ లలిత, అతను చెప్పేది ఎంతవరకు సబబంటావు? గుండెపోటు వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చేరేటప్పుడే ఆశ లేని వాళ్ళు. మరణించడాలు ఆశ్చర్యకరమైనవి, జరగకూడనివి కాదు కదా. అలాంటి మరణాలు తన చేతుల్లో సంభవించాయని, తను డాక్టర్గా పనికిరాడని అనుకునే వ్యక్తులకు తగిన ప్రోత్సాహం అవసరమా కాదా? అను మామూలుగా అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి డాక్టర్గా పనికొచ్చేది లేనిది తేల్చేవాళ్లు ఇతరులు. కాని ఒక డాక్టరే ఆ వృత్తికి తను పనికిరానని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి తిరిగేమిటి? ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు? కానీ ఒకటి మాత్రం నిజం, మిగిలిన వృత్తులకు వైద్యవృత్తికి తప్పకుండా తేడా ఉంది. ఏ వృత్తిలో ఏ విధమైన పొరపాటు జరిగినా కలిగే నష్టం వస్తు రూపంలో, ధన రూపంలో ఉంటుంది. కానీ డాక్టర్లు పొరపాటు చేస్తే జరిగే నష్టం మనిషి ప్రాణం. అతన్ని నేను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తుంటే నన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తావేం లలిత? నిరుత్సాహపరచాలని కాదను, నీకు స్ఫురించని విషయాలు తెలియపరచాలని. జీవితంలో మనిషి తను చేసుకునే ప్రతి నిర్ణయానికి తనే బాధ్యుడవ్వాలని నా ఉద్దేశం. ఒకరి మీద మన ప్రోత్సాహం ఎక్కువగా ఉండడం మంచిది కాదను, ముఖ్యంగా పురుషుల మీద. మళ్ళీ ఆ తేడా ఎందుకు? తేడా అని కాదు, ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్థం చేసుకున్నట్లు పురుషుడు అర్థం చేసుకోలేడు. కానీ ఒక స్త్రీ పురుషుణ్ణి గాని, ఒక పురుషుడు స్త్రీని కాని అర్థం చేసుకునే విధానం మన జాతిలో సంభవించదు. ఇలా మనం వాదించుకుంటే దీనికి అంతం ఉండదు. నీ మీద, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ మీద నీకున్న ప్రత్యేక అభిమానానికి కారణం లేదనుకోను. నువ్వు అతని విజయానికి కారకురాలువైతే ఆకాశానికి ఎత్తుతారు. కానీ నీ మూలంగా మరొకసారి అపజయానికి మాత్రం తావివ్వకు. స్త్రీ మూలంగా పురుషుడు ఓటమి అంగీకరించలేడు. అది నరాల్లో జీర్ణించుకున్న బలహీనత. ఇందులో ఓటమికి, అపజయానికి తావుందనుకోను లలిత. ఆ రోజు భగభగా మండిపోతున్న ఇళ్లల్లో ఒక అమ్మాయిని చావు బతుకుల్లో ఉన్నప్పుడు బతికించడానికి కారకుడు శ్రీనివాస్. అతను నిజంగా చావును ఎదుర్కొనేందుకు భయపడేవాడైతే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించాడంటావు? ఏమో, నువ్వన్నట్లు అతనిది కొంత భావన కావచ్చు. ఆ రోజు జరిగింది కేవలం యాదృచ్ఛికము కావచ్చు. హలో డాక్టర్. అప్పుడే లైబ్రరీ నుండి వస్తున్న శ్రీనివాస్ తలెత్తి చూశాడు ఆశ్చర్యంగా. లైబ్రరీ ముందుగా ఉన్న కారులో కృష్ణమూర్తి గారిని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆయనకు వీలైనప్పుడు అటువైపు రావడం, తనను పీల్చుకుని వెళ్లి కొంతకాలం గడపడం మామూలే. అయినా ఆ రోజు అది కొంచెం ఆశ్చర్యపరిచింది.
అనురాధ ఆ సంగతి అప్పుడే చాలా మందికి చెప్పిందన్నమాట అనుకున్నాడు. కొంచెం విసుగ్గా అది పైకి కనబడనీయకుండా హలో అని విష్ చేశాడు మామూలుగా. డాక్టర్ అన్న పదానికి ఎటువంటి ప్రత్యేకత కనబడనీయకుండా. ఎక్కడికి? రూమ్కేనా? "ఉమ్, మీరేంటి ఇలా వచ్చారు?" "ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఒకరింటికి విజిట్కి వెళ్తున్నాను. దారిలో నిన్ను కలిసి ఎక్కించుకుందామని." "ప్రొఫెషనల్ విజిటా?" "అంతే మరి ఈ టైంలో" అన్నారు నవ్వుతూ. "అయితే నేనెందుకు సార్?" "అదేంటయ్యా, ఎక్కువ టైం పట్టదులే, అట్నుంచి ఇంటికి వెళదాం." వారు మాట్లాడకుండా కారెక్కాడు, మనసులో ఇష్టం లేకపోయినా. కారు ఆగగానే కృష్ణమూర్తి గారు దిగమండంతో మనసులో విసుగు మరింత ఎక్కువైంది. ఏంటి ఈయన ఉద్దేశం అనుకున్నాడు చిరాగ్గా. కాని ఇంటి గుమ్మంలోకి అప్పటికే ఇల్లుగలాయన రావడంతో వారు మాట్లాడకుండా దిగి కృష్ణమూర్తి గారిని అనుసరించాడు. లోపల రోగి పరీక్ష మొదలైనవి పూర్తయ్యాక ప్రొఫెషనల్ విజిట్ సోషల్ విజిట్ గా మారింది. డాక్టర్ శ్రీనివాస్ అని కృష్ణమూర్తి గారు పరిచయం చేయగానే ఇంటాయన ఆనందంగా కరచాలనం చేస్తూ, "మీ అబ్బాయా? మీలాంటి వారిని ఇంకొకరిని తయారు చేస్తున్నారన్నమాట" అన్నాడు. అవునని గట్టిగా చెప్పాలనిపించింది కృష్ణమూర్తి గారికి. "అబ్బే కాదండి, అతను మా స్నేహితుడు" అన్నారే గాని నాకు పిల్లలు లేరనడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ఇదంతా ముళ్ల మీద కూర్చున్నట్లుంది శ్రీనివాస్కు. "మీ ఒపీనియన్ ఏమిటి?" అన్నారు కారెక్కి. "నాదా? నాకేం తెలుసండి ఈ విషయాలు." "అదేంటి, ఏదో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండాలి కదా." "ఏమో, నా అభిప్రాయానికి నేనంత విలువ ఇవ్వను, కానీ నాకు ఈ కేసు అంత ఆశాజనకంగా లేదు." "నీ సలహా ఏమిటి?" ఆయన ముఖం వంక నిశితంగా చూశాడు. ఆయన భావాలు ఏమాత్రం అందలేదు. ఆయన అతి సామాన్యంగా యథాలాపంగా రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ కూర్చున్నారు. మనసులో ఒక నిట్టూర్పు విడిచాడు. ఈ పెద్దవాళ్లతో వచ్చిన చిక్కేది, వాళ్ళని గట్టిగా కాదలేం, అలాని కావలసిన విధంగా సంభాషణ మార్చుకోనులేము అనుకున్నాడు. సర్జరీతో ఏమైనా ఫలితం కనిపించొచ్చు. సరిగ్గా అదే నేను అనుకున్నాను అన్నాడు విపరీతమైన ఉత్సాహం ముఖంలో వ్యక్తం చేస్తూ. ఆయన వంక కొంచెం ఆశ్చర్యంగా చూసి, "అప్పుడే నా విషయం మీ దాకా ఎలా వచ్చింది?" అని అడిగాడు అదో వదనుడై. ఫెళ్ళును నవ్వారు. "నీకంటే మొహమాటం కాని మా అమ్మాయి అనురాధకు లేదు. దయచేసి మరో విధంగా భావించకుండా తిరిగి ఇలాంటి పరిస్థితి కలగజేయొద్దని నా కోరిక." "కారణం?" అడిగారు తీవ్రంగా. "నేనెవరో తెలిసిన వారి దగ్గర నుండి మీకు మిగిలిన విషయాలు కూడా తెలిసే ఉండాలే." "తెలిసాయనుకో, అయినంత మాత్రాన విని వదిలేయడం స్నేహధరం అనుకోను. మీరు నిజంగా నేను కోరినట్లు చేస్తే మీ స్నేహానికిచ్చే విలువ మరెప్పుడూ దేనికి ఇవ్వలేనేమో. అది స్నేహధర్మంగా భావించలేను. తనది కాని వస్తువును తనయుడు దాచుకుంటూ ఉంటే మందలించని తల్లుంటుందా? దానికి దీనికి సంబంధం ఏముంది? అయినా ఇందులో నాది కాందేముంది? 5 ఏళ్లు కష్టపడ్డాను, డిగ్రీ సంపాదించుకున్నాను. అది నా స్వంతం కాకుండా ఎలా పోతుంది?" "కరెక్ట్. 5 ఏళ్లు కష్టపడి చదివిన చదువు స్వంతం ఎలా అవుతుంది? నువ్వు చదివిన చదువు లోకోపకారం కోసం గాని నీలో నువ్వు దాచుకోవడానికి కాదు. నా శ్రమ, నా డబ్బు వెచ్చించి సంపాదించింది పూర్తిగా నా స్వంతమని భావిస్తున్నాను. అది ఏ విధంగా ఉపయోగించుకోవడానికైనా అవసరమైన హక్కు, అర్హత ఉన్నాయి." "అర్హత ఉందేమో, హక్కు ఎప్పుడూ లేదు. నువ్వు చదివిన వైద్య విద్య నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటానంటే ఎలా కుదురుతుంది? వైద్యంలో మెళకువలన్నీ నీకు తెలుసునని వైద్యం దృష్ట్యా చట్టవిరుద్ధమైన పనులు చేస్తుంటే నీకు శిక్ష పడకుండా ఉంటుందే? చట్టవిరుద్ధమైన పనులు చేస్తే కదా శిక్ష. అసలు చట్టానికి, వైద్యానికి కావలసిన పని జరుగుతున్నప్పుడు ఇంకా శిక్ష ఏముంది? తప్పుడు పనులు చేసేవారిని శిక్షించి సన్మార్గంలో నడపవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. చెడుగా మారి మంచిగాను ఉపయోగించకుండా వృధా అయ్యేవారిని బాగుపరిచే బాధ్యత స్నేహితుల్ది. నీ డబ్బు ఖర్చు చేసి నీ శక్తి వెచ్చించి చదివినంత మాత్రాన నీ విద్య నీ సొంతం కాదు. ఇదేం నీ స్వంత పొలం, పుట్రా కాదు కదా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి. ఆఖరికి స్వంత ప్రదేశంలో కూడా ఇతరులకు అసౌఖ్యం కలిగించేది శిక్షార్హం కదా. మరి ఇలాంటిది శిక్షార్హం ఎందుకు కాకూడదు?" శ్రీనివాస్ అభిమానం దెబ్బతింది. అదే కృష్ణమూర్తి గారు కూడా ఆశించింది. అతని ముఖం ఎర్రబడింది. "ఎవరిచ్చారు ఈయనకు ఇంత స్వాతంత్రం స్వంత విషయాల్లో జోక్యం కలిగించుకునేందుకు? నేను ఏ ఒక్కరి అసౌకర్యానికి కారకుడు కానంత వరకు, ఎవరి అభివృద్ధికి నిరోధకుడు కానంత వరకు నేను చేస్తోంది చట్టవిరుద్ధం కాకుండా నా మనసుకు నచ్చి నాకు సంతృప్తి కలగజేస్తున్నంత వరకు ఈ విమర్శలు లెక్కపెట్టదలుచుకోలేదు" అని మనసులో అందామనుకుని పైకి అనేశాడు. "ఒకరి అభివృద్ధికి నిరోధకుడు ఎందుకు కాలేదు? నువ్వు ఆచరించలేని వృత్తి ఎన్నుకొని అందులో పరీక్షల్లో వచ్చిన ఎక్కువ మార్కుల మూలంగానో మీ నాన్నగారి పరపతి మూలంగానో సీటు రప్పించుకుని నీకంటే అన్ని విధాలా తక్కువగా ఉన్న ఓ నిర్భాగ్యుడికి సీటు రాకుండా చేయలేదా? నువ్వీ చదువు ఉండకపోతే నీ స్థానంలో మరొకడు డాక్టర్ అయ్యి 10 మందికి ఉపయోగపడుతూ ఉండేవాడే." "డాక్టర్?"
కంగుమంది శ్రీనివాస్ కంఠం. ఇందులో మా నాన్నగారి ప్రసక్తి లేదు. నేను మెడిసిన్ చదవడానికి ఆయన కారకులైనంత మాత్రాన కాలేజీలో సీట్ రావడానికి, ప్రతి పరీక్ష పాస్ అవడానికి మాత్రం కారకులు కాదు. అదంతా నా స్వయం కృషి. నాకు చదివేందుకు స్తోమత, సీటు సంపాదించేందుకు తగిన తెలివి ఉన్నాయి. ఈ రెండింట్లో ఇతరుల ప్రసక్తి అనవసరం. నా ఆస్తిని దుర్వినియోగపరిచేందుకు ఎంత హక్కుందో, నా చదువు దుర్వినియోగపరిచేందుకు కూడా అంత హక్కు ఉంది. నీ ఆస్తి సంగతి ఎలా ఉన్నా నీ చదువు దుర్వినియోగపరిచేందుకు మాత్రం వీల్లేదు. నువ్వు నీ ఉద్యోగంపై వచ్చే డబ్బు ఆశించకపోవచ్చు, కానీ నీ స్థానంలో మరెవరున్నా ప్రజాసేవ ధర్మంగా ఆచరిస్తారు. ప్రజాసేవ అది కేవలం అక్షరాల్లో తప్ప ఆచరించేందుకు కాదు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రజాసేవ? ఇది చదువుకునే రోజుల్లో ఉండే ఆదర్శపు ఆవేశం తప్ప ఎక్కడ జరుగుతోంది ప్రజాసేవ? ఆఖరికి చావు బ్రతుకుల్లో ఉన్నవారని, డబ్బు ముఖం చూడందే చూసేందుకు కూడా వెళ్ళని మీ డాక్టర్లు మాత్రం కాదు ప్రజాసేవకులు. చివరికి పేద ప్రజల కోసం నెలకొల్పబడ్డ ధర్మాసుపత్రుల్లో కూడా జరగడం లేదు ఈ ప్రజాసేవ. ఎక్కడ డబ్బుందో అక్కడే సేవ ఉంది, ఎక్కడ పరపతుందో అక్కడ సౌకర్యం ఉంది. మీరు చెప్పే ఈ ప్రజాసేవంతా హంబక్. నిజంగా ఆచరించేవారిని నేను చూడలేదు. నువ్వు చూడలేని వ్యక్తులను ఇతరులు చూసేటట్లు చేయమని నేను చెప్పేది. నీలో ఉన్న భావాలు ఇతరులు అనుసరించేందుకు వీలు చేయమని నేను అడిగేది. ఇలాంటి వాటినన్నింటికీ అన్ని విధాలా అర్హులైనవి నీలాంటి వాళ్ళు అర్థంలేని అనుమానాలతో వెనక్కి తగ్గుతూ ఉంటే, చదువు పూర్తయ్యేసరికి అప్పుల పాలై ఇంట్లో చెంబు చెక్క అమ్మి చదివి వెనక పోషించవలసిన వాళ్ళున్నప్పుడు ఎలా ప్రాక్టీస్ పెట్టగలడు? ప్రజాసేవ ఆదర్శాలు ఎలా పాటించగలడు? ఈ వాదనకు అంతం లేదని ఇంకా వాదించదలుచుకోక మౌనం దాల్చాడు శ్రీనివాస్. కాని ఆవేశపు కోప చిహ్నాలు వీడిపోలేదు. అరుణవర్ణం దాల్చిన ముఖంతో పాటు కళ్ళు ముకుళితమయ్యాయి. రకరకాల భావాలు కదలసాగాయి. వివర్ణమైన అతని ముఖం చూస్తూ మౌనం దాల్చారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశించింది అదే. తాము చేస్తున్న పనుల్లో తప్పులు గోచరిస్తేనే గాని ఆత్మవిమర్శకు లోనవరు. ఆత్మవిమర్శ జరిగినప్పుడే పొరపాట్ల నుండి వేరు కాగలుగుతారు. అతన్ని మరో మాట మాట్లాడించకుండా అతని గది ముందు కారాపారు. గుడ్ నైట్ అని ముభావంగా చెప్పి తలుపు తీసుకుని లోపలికి పోయాడు శ్రీనివాస్. మంచం మీద వాలి ఆలోచన నిమగ్నుడైన అతనికి ఆ రోజు ఆకలి కూడా తెలియలేదు. ఇక బయటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఏంటి గొడవ తనకు? ఏ చాటు నుండి ఏ మూలకు పోయినా తనని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కనిపించక మాన్రా? ఏంటి కృష్ణమూర్తి గారికి అవసరం? ఇవాళ ఆయనంతగా వాదించవలసిన అవసరం ఏమిటి? ఒక డాక్టర్గా మరో డాక్టర్ని తయారు చేయాలన్న కాంక్ష ఇవాళ ఎలా జరిగిందో ఏ ఒక్కరితో వాదించను నేను ఆయనతో ఎలా వాదించాను? తనలో మార్పు వస్తోంది. తను దేనికో లొంగిపోతున్నాడు. ఎక్కడి నుండి పారిపోవాలి. ఏ ఒక్కరి బాధకు కారపడవడం తనకిష్టం లేదు. తను వీళ్ళకి ఎందుకు భయపడాలి? తను కాని పని ఏం చేస్తున్నాడని వీళ్లకు దూరంగా ఉండాలి. లేదు, తను ఎక్కడి నుండి ఎవరి నుండి పారిపోడు. తనకు అవసరం ఇక లేదు. అసలు ఈ వాల్టి వాదన అంతటికీ కారణం అనురాధ. ఈసారి కలిసినప్పుడు గట్టిగా అడిగేయాలి. అనురాధ, నేను నిజంగా నీ దగ్గర నుండి పారిపోగలనా? నన్ను ఇలా దేంతో కట్టేస్తున్నావు? నేను ఇంకెంతో కాలం నీకు దూరంగా కూడా ఉండలేననిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నీ నుండి ఎలా పారిపోతాను? పరిస్థితులకు ఎదురుగా నిలుస్తాను గాని నీ దగ్గర నుండి పారిపోలేను. అబ్బబ్బా అనురాధ, మీతో మరి చిక్కుగా ఉంది. కళ్ళు ఆశ్చర్యంగా తిప్పింది అనురాధ. అదేంటండి, మధ్య నేనేం చేశాను? ఏం చేయడమేమిటి? అసలు నా విషయం అందరితో చెప్పవలసిన అవసరం ఏమిటి? అయ్యో, ఇదా ఇంతకీ ఏంటో అనుకున్నాను. జిజ్ఞాస సముద్రంలో కొట్టుకుపోతున్న వారికి నిజం చెప్పి రక్షించడం నా ధర్మం అనుకున్నాను. ప్రాణాపాయ నుండి రక్షించే డాక్టర్ లాగా అంది తను చేసిన పనిని సమర్థించుకుంటూ చిలిపిగా. చాలండి, పైగా సమర్థించుకుంటారు. బాగుంది. సమర్థించుకోక క్షమాపణ కోరుకోమన్నారా ఏం? క్షమాపణ అక్కర్లేదు, సమర్థింపు అక్కర్లేదు. కాని ఇంకెప్పుడు మళ్ళీ అలా చేయకండి. చిత్తం. అబ్బా, బొత్తిగా చిన్నపిల్లని చీవాట్లు వేసినట్లు వేస్తున్నారేంటండి? అయినా బయట వారికి చెప్పకుండావి నాకు చెప్పకండి అంది బొంగుమూతి పెట్టి. ఆమె ముఖం చూడగానే నవ్వొచ్చింది. అయినా పైకి కనిపించనివ్వకుండా, నేను సీరియస్ గా చెబుతున్నాను అనురాధ అన్నాడు. మీరిలా అంటారు. వాళ్ళందరూ మీ గురించి ఎంతో ఇదిగా ఉన్నప్పుడు చెప్పకుండా ఎలా చెప్పండి? మీరు చెప్పినందుకు కాదు నా బాధ. మొన్న కృష్ణమూర్తి గారు ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతిసారి ఇదో చర్చనీయాంశం అవుతుంది. అదే నాకు ఇష్టం లేదు. ఇందులో తప్పేముంది చెప్పండి. మీకు అర్థం కాదు రాదా అన్నాడు కుర్చీలో వెనక్కి వాళ్తూ. అయ్యా డాక్టర్ గారు తలెత్తి చూశాడు అనురాధ కళ్ళలోకి పుస్తకంలో నుంచి. అప్పుడే గదిలోకి వస్తున్న అనురాధ ఎప్పుడూ కంటే అందంగా కనిపించింది. కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు మెరుస్తోంది. ఎక్కువగా చదువుతున్నట్లుంది. కొలుకులు కొంచెం ఎర్రబడ్డాయి. మీరు డాక్టర్గా నాకు ఒక సలహా ఇవ్వాలి అంది రాధ. నేనా? మీకా? నాకంటే మంచి డాక్టర్ కనిపించలేదా?
మంచి డాక్టర్లు లేరని కాదు, నాకు నచ్చిన డాక్టర్ మీరొక్కరే. అదీగాక మిమ్మల్ని అడిగినంత చనువుగా ఇతరులను అడగలేను కదా. అయితే సెలవియండి మీ వ్యాధి లక్షణాలు. బొత్తిగా చదువు మీద ధ్యాస ఉండడం లేదు, పుస్తకం ముట్టుకోబుద్ధి కావడం లేదు, కొంచెం మంచి ముందు చెప్పండి. కొద్ది క్షణాలు ఆమె వంక నిశ్చలంగా చూసి ఆలోచించన్నాడు. దీనికి నేను కాదండి మందు ఇవ్వాల్సింది, మీ నాన్నగారు. చిన్నప్పుడు చూశారు, చదువుకోబుద్ధి పుట్టని పిల్లలకు మంచి పేం బెత్తంతో ఒకటంటిస్తే పారిపోయిన బుద్ధి వెనక్కి పరిగెత్తుకుని వస్తుంది. మీ నాన్నగారితో చెబుతానుండండి మంచి బెత్తం తెమ్మని. మంచివారే, ఏదో స్నేహితులు కాదని నేను అడిగితే ఇదా మీరిచ్చే సలహా? అయినా పుట్టాక ఇంత మట్టుకు ఎప్పుడూ దెబ్బలు తినలేదండి. ఇంక ఇప్పుడా చదువు ఫైనల్ ఇయర్లోకి వచ్చాగా ఇంకొంచెం మంచి మందు చెబుదురు తేలిగ్గా ఉండేందుకు. మంచి మందుంది కానీ అది కొంచెం ఖర్చుతో కూడిన పని. పర్వాలేదు చెప్పండి, మీ అంత గొప్ప స్నేహితులుండగా ఆ భయం ఏమిటి? ఇదేనా నేను చేయవలసింది కాదు, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె కళ్ళు కిందకు దించుకుంది. చదువుకునేందుకు మందిమ్మంటే పెళ్లి చేసుకోమంటారేమిటి అంది. ఏం చేసుకోదలుచుకోలేదా? చదువుకు మందు మాత్రం కాదు, చదువు పూర్తి కావాలి. తేలిగ్గా శ్వాస వదులుతూ చేతిలో ఉన్న మ్యాగజైన్ బల్ల మీద పడేశాడు. అతను విసిరేసిన పుస్తకం తిరిగేసి అతను చదువుతున్న వ్యాసం చూసింది. అది ప్రఖ్యాత వైద్యవేత్త లంగ్ క్యాన్సర్ సిగరెట్ స్మోకింగ్ మీద రాసిన వ్యాసం. మీరు మళ్ళీ డాక్టర్ కావాలి శ్రీనివాస్. అది మాత్రం ఇంకా జరగని పని అనురాదా. ఎందుకని? ఎందుకనో మీకు తెలుసు. ఇంతవరకు కలిగిన అనుభవాలు చాలు. అదంతా మీ భ్రమేమో అనిపిస్తోంది నాకు. భ్రమేదో నిజమేదో తెలుసుకోలేని వాడిని కాదు. దయచేసి నా నిర్ణయం మార్చాలని ప్రయత్నించకండి. మీ నిర్ణయాన్ని మార్చేయటం తరహత నాకు లేదు. నాది కేవలం సలహా మాత్రమే. కానీ మీరా నిర్ణయం చెయ్యాలని నా కోరిక. నా నిర్ణయాల్లో సగభాగం మీరు పంచుకోవాలని నా కోరిక. మీ సలహాలు నా జీవితంలో ప్రతి విషయంలో ఇవ్వగలిగేందుకు అవకాశం ఇవ్వాలని నా అభిప్రాయం. కానీ నాలో లేంది ఉన్నదని నమ్మాలని నాకు లేదు. మీలో లేంది ఏంటని మీ ఉద్దేశం? మెడిసిన్ మీద ఉత్సాహం మాటేనా? మీకది చదవాలన్న కోరిక లేకపోయినా ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కాంక్ష, కుతూహలం మీలో ఉన్నాయి. కాదనగలరా? చూడండి, నేను ఈ గదిలోకి వచ్చేసరికి మీరు దీనిలో లీనమై ఉన్నారు. ఈ వ్యాసం ఎంతో ఉత్సాహంతో చదువుకుని పోతున్నారు. నేనొచ్చి పలకరించేదాకా నా రాక కూడా మీరు గమనించలేదు. మీకు ఏమాత్రం కుతూహలం లేకపోతే ఆ ఆర్టికల్ అంతగా ఎందుకు ఆకర్షించాలి? నేను ఏ విషయం చదివినా అలాగే చదువుతాను. మీరు మాత్రం ఇలాంటివి చదవరా? ఎందుకు చదవను? చదువుతాను, కానీ మీలా కాదు. మామూలుగా ఎక్కడేం జరుగుతుందో చూస్తాను గాని మీలా ప్రతి విషయం ఆకలింపు చేసుకోను. కానీ ముఖ్యంగా చుట్టూ ఇన్ని మ్యాగజైన్స్ ఉంటే మెడికల్ జర్నల్ మాత్రం ముట్టుకోను. దాందేముంది? మీరు లాన్ గురించి ఏదైనా మంచిది కనిపిస్తే అది తెరుస్తారు. నాకు కొంచెం మెడిసిన్లో ప్రవేశం ఉంది కాబట్టి అది చూశాను. కరెక్ట్, అదే నేననేదిను. మీకు తెలియకుండా మీలో ఈ ఉత్సాహం ఎక్కువగా ఉంది. కొద్దిగా ఉన్న మీ ప్రవేశం వైద్యంలో ఎక్కువ కావాలనే నా కోరిక. దయచేసి మీరు మరొకసారి ప్రయత్నించి చూడండి. కనీసం ఈ విషయంపై బాగా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో నిజం మీకే గోచరిస్తోంది. తెలుసో తెలియకో మనలో కొన్ని భయాలు నాటుకుపోతాయి. వాటిని పారద్రోల ప్రయత్నించాలి. చీకటంటే నాకు భయం. నాకు భయం అనుకున్నంత కాలం ఆ భయాన్ని దాటిపోలేం. కాని ఏం భయంలే అని దులుపు తిరిగితేనే గాని అది వదిలిపోదు. ఇది పారదోలలేని భయం కాదనురాదా, వదలని అపనమ్మకం. నేను చేస్తున్న పని మీద నాకు సంపూర్ణమైన నమ్మకం లేదు. అందుకే నాకు నమ్మకం లేని పని నేను చేయదలుచుకోలేదు. అంతిమ దశలో ఉన్న ఒక రోగి కనుక నేను న్యాయం చేయలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. మీరు న్యాయం చేయలేనన్న అనుమానం మీకెందుకు రావాలి? ఆ రోజున మిమ్మల్ని ఎవరడిగారని, ఎవరు ఉసుగొల్పారని ఆ అమ్మాయికి ట్రికియాటమీ చేశారు. మీతో పాటు మేమిద్దరం ఉన్నాం కదా. మాకు అసలు ఏం చెయ్యాలో, మీరెందుకు చేస్తున్నారో కూడా అంతుపట్టలేదు. ఆ రోజు ఆఖరి దశలో ఉన్న ఆ అమ్మాయికి మీరు ఆ పని చేయబట్టే కదా ఈనాడు ఆమె బతికింది. మీరు చేస్తున్న పనిలో నమ్మకం ఉండి ఆ పని చెయ్యొచ్చని తెలియబట్టి కదా మీరు చేసింది. కానీ మీరు మరో విధంగా ఊహించుకుని చూడండి. ఆ రోజే ఆమెకు చేయవలసిన ప్రథమ చికిత్స మీకు తెలిసినా అది అవునో కాదో అన్న మీమాంసతో నిలబడిపోయి ఆ ఆపరేషన్ కనుక చేసి ఉండకపోతే మీ కళ్ళెదుట ఆ అమ్మాయి ప్రాణాలు పోయి ఉండేవి. అప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగేవారా? పోనీ ఈ విషయం ఆలోచించండి. మరొక ఛాన్స్ ఇవ్వండి. మీకు ఒంటరిగా మీ అంతటా నిలబడి వైద్యం చేయడానికి ఇష్టం లేకపోతే మరొక పెద్ద డాక్టర్ దగ్గర చేరి కొన్నాళ్లు ప్రయత్నించొచ్చు. ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడే మానేయొచ్చు. అనురాధ మాటలతో నిశ్చలంగా పారుతున్న ఏటిలో మట్టిబెడ్డ విసిరినట్లయింది. శ్రీనివాస్ ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి.
ప్రతి ఆలోచన బహు మార్గాల్లో పయనించి తిరిగి యథాప్రకారంగా స్థిరం కాసాగింది. తన ఆలోచనలు అరికట్టను లేక దరిచేర్చను లేక సతమతమయ్యాడు. ఆమె అభిప్రాయాలు అతని మనసులో మునుపు లేని కల్లోలాన్ని తెచ్చిన మాట వాస్తవమే అయినా వాటిని అతను అంగీకరించలేకపోయాడు. ఎందుకిలా మభ్యపెడతావు అనురాధా? నాలో లేనిదాన్ని ఉందని ఎందుకు నమ్మింపజూస్తావు? నాకు నా మీద లేని నమ్మకం నీకెలా కలిగింది? నీలో ఏదో నిగూఢమైన శక్తుంది. నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి యథార్థం అనిపిస్తోంది. తేలిగ్గా తీసి పారేయాలనిపించదు. నీలో ఏముందను? నాలో ఎందుకిలా మార్పు వస్తోంది? ఒకనాడు ఎంతో ఖచ్చితంగా చేసుకున్న నిర్ణయాలు సడలిపోతాయేమో అనిపించింది. లేదు లేదు, నా నిర్ణయాలు మారనివ్వను. రాధకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ కారణంగా అను దూరమవుతుందేమో. చివరికి అతని ఆలోచనలు ఒక దరి చేరకుండానే, మనసులోని అలజడి చల్లారకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. ఎందుకింత తాపత్రయం నీకు? నాలో ఏదో ఉందని ఎందుకు భ్రమిస్తావు? నువ్వు చూస్తోంది ఎండమావులు అని ఎలా నమ్మించగలను అనురాధా? ఆకాశమంతా చీకట్లు అలుముకున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్న కాంతిని మరింతగా చూపుతూ వెలుగునివ్వాలని ప్రయత్నిస్తోన్నాయి బుడ్డి దీపాల్లాంటి వీధి లైట్లు. ఎక్కడో తప్ప ఎక్కువగా జనసంచారం లేదు. నీలిరంగు పట్టుచీర మీద జరీ బూటాలుగా అక్కడక్కడా మెరుస్తోన్న నక్షత్రాల వంక చూస్తూ మౌనంగా ఆలోచన నిమగ్నుడయ్యాడు శ్రీనివాస్. అతని పక్కనే కూర్చుని అతని కదలికలు గమనిస్తూ కూర్చుండిపోయారు కృష్ణమూర్తి గారు. ఆ రోజున నేనన్న మాటలు నీకు బాగా కోపం తెప్పించినట్లున్నాయి. అదేం లేదండి, అప్పటి కోపం అప్పుడే తగ్గిపోయింది. ఇంతకీ ఎందుకు కబురు చేశారు? ఏం లేదు, నీతో ఈ విషయాలు మాట్లాడదామని. ఈ విషయం ఫోన్లో చెబితే సరిపోయేది కదా. అవుననుకో, అయినా ముఖస్థంగా మాట్లాడినట్లుంటుందా? నేను వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నానని అనుకోకు, కానీ నీ స్వంత విషయాలు వినాలనుంది. ఏమున్నాయండి వినేందుకు? మీకు చాలా భాగం అనురాధ ద్వారా తెలిసే ఉంటాయి. నిజానికి అంతకన్నా చెప్పేందుకేమీ లేవు. అవుననుకో, ఎంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? ఆ విషయం ఇదివరకే చెప్పాను కదా, దానికి మార్పు చేయడం ఇష్టం లేదు. నీ నిర్ణయం విన్నాననుకో, కానీ మరోసారి ప్రయత్నించడం మంచి పనేమో అని తోస్తోంది. ఏమంటావ్? ఏముంది అనేందుకు? ఒక డాక్టర్గా మీకు నేను చెప్పవలసిన వాణ్ణి కాను. అనుభవజ్ఞుడుగా మీకు తెలియనివి లేవు. మెడిసిన్ పూర్తి చేసి డాక్టరే నిలిచేందుకు కావలసిన మనస్థైర్యం, నిశ్చయం మీకు తెలుసు. అన్నీ తెలిసి మీరు మళ్లీ నన్ను రొంపిలోకి ఎందుకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారో అన్నదే నాకు అర్థం కాదు. డాక్టర్గా నాకు తెలియనివి లేవంటున్నావు. నిన్ను తిరిగి డాక్టర్ అవ్వడానికి అదే కారణమేమో. నిరాశ ఆవరించిన రోగికి ధైర్యమిచ్చి ఆశ చిగురింపు చేయడం డాక్టర్ ధర్మం. అత్యవసరమైతే అబద్ధమాడైనా రోగికి ధైర్యం కలగజేయడం డాక్టర్ విధి. ఆశలేని మానవుడికి జీవించేందుకు తావు లేదు. ఒక డాక్టర్గా నీకు లేని ధైర్యాన్ని కలిగించాలని చూస్తున్నాను. సాటి స్నేహితుడిగా నీలో మరుగున పడిపోయిన కోరికను పైకి తీయాలనుకుంటున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాలో మరుగుపడ్డ కోరికను బయట పడేయాలనుకోవడం వృధా శ్రమ. నాకు అసలు ఆ కోరిక లేదు, నాకు ఆ నమ్మకం లేదు. శ్రీనివాస్, ఒక్క విషయం చెప్పు. నీ చదువు ఎంతకాలంలో పూర్తి చేశావు? దానికి దీనికి సంబంధం ఏముంది? మామూలు నిర్ణీత కాలంలోనే. 5 ఏళ్లుగా నువ్వు చదివావు. వైద్య విద్య ఎంత కష్టమైందో నీకు తెలుసు. 1 సంవత్సరం కూడా తప్పకుండా పాస్ అయ్యావంటే అందుకు కారణం మా నాన్నగారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేకపోవడమే. అంతేగాని ఆ విద్య మీద అంతులేని ఆసక్తితో కాదు. ప్రతి సంవత్సరం పాస్ అయ్యేందుకు ప్రయత్నించింది ఆ కాలేజీ ఆవరణకు దూరంగా పారిపోదామని. కావచ్చు. మెడిసిన్ అంటే ఇదేం హిస్టరీ, సివిక్స్ కాదని నీకు తెలుసు. ముక్కును పట్టి పరీక్షల్లో గీకితే పాస్ అవడానికి. ప్రతి 1 సంవత్సరం పూర్తి చేయాలంటే ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత కృషి చేయాలో నీకు తెలియంది కాదు. నీలో ఆ విద్య అంటే గౌరవం, కుతూహలం లేకపోతే అది సాధ్యం కాదు. నీకు తెలియకుండా నీలో అంతర్గతంగా ఆ కోరిక నాటుకుపోయింది. ఆ కోరికే నీలో నీకు తెలియని ఉత్సాహాన్ని కలగజేసి ఉత్తీర్ణుణ్ణి చేసిందేమో. నాలో వైద్యం చదవాలని ఎప్పుడూ లేదు. కేవలం మా నాన్న కోరిక తీర్చాలన్న ఉద్దేశం తప్ప. అంతేకాని విపరీతమైన అభిమానం ఎప్పుడూ లేదు. ఆయన కోరిక ప్రకారం డాక్టరీ చదివాను, కానీ డాక్టర్ని మాత్రం కాలేను. అదీకాక ఆయన కోరిక తీరుతుందో లేదో చూడ్డానికి ఆయన ఎలాగూ లేరు. పెద్దవారి అడుగుజాడల్లో నడిచేందుకు, వారి అభిష్టాలను తీర్చేందుకు వారు ఎల్లకాలం ఉండరు. అదే మనం గుర్తించుకుని ఆచరణలో పెట్టాలి గాని. పోనీ నీ అంతటి నువ్వు స్వంతంగా నిలబడి ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోలేవనుకుంటే నాదొక సలహా. మరొక సంవత్సరం హౌస్ సర్జన్గా చేరు. ఇంకొక సంవత్సరం పెద్ద డాక్టర్ల సూపర్విజన్లో పనిచేయి. నీకప్పుడు పోయిన నమ్మకం కలగచ్చు. నా బ్యాక్గ్రౌండ్తో నాకు సీట్ రాదు. వాటి విషయాల తర్వాత, ముందు నిర్ణయం కాని. నీకు ముందు కలగబోయే అవసరాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
ఆలోచిస్తాను. మీ సలహాకు చాలా థ్యాంక్స్. అసంభవం అన్న శ్రీనివాస్ ఆలోచిస్తాను అనే వరకు వచ్చాడు. అతని ఆలోచనలకు స్థిరత అంటూ లేకుండా పోయింది. బహు మార్గాల్లో కనిపిస్తోన్న భవిష్యత్తు ఏ మార్గంలో స్వీకరించాలో అర్థం లేకుండా ఉంది. అతను తనలో లేదనుకున్న కోరిక ఉన్నదన్న నమ్మకం కలిగించడంలో కొంతవరకు సఫలీకృతులవుతున్నారేమో అనురాధ కృష్ణమూర్తి గారు. ఏంటి ఖచ్చితంగా నిర్ణయించుకున్న మనసులో మళ్ళీ ఏంటి వెర్రి ఆలోచనలు? తను మారిపోతున్నాడా? అలా ఎన్నటికీ జరగదు. ఇక జీవితంలో ఒకరి ప్రభావం తన మీద పడకూడదని తీసుకున్న నిర్ణయం మాత్రం మారదు. లేదు, తను డాక్టర్లు అవ్వగలడు. ఆ రోజు ఆఖరి రోజు ఆ పిల్లను ఓదార్చగలిగే స్థితిలో కూడా నిలబడలేకపోయిన తను తిరిగి ఆ వృత్తి ఎలా స్వీకరించగలడు? తనలో లేని ధైర్యాన్ని ఇతరులకు ఎలా చెప్పగలడు? ఈ విద్య తనకు సరిపడదని తెలిసి కూడా తిరిగి ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది? అనురాధకు తనంటే ఎంత అభిమానం! తన అభివృద్ధి కోసం తనలో ఈ కోరిక తిరిగి స్థిరమవ్వాలని ఎంత ఆశిస్తోంది. ఆమె ఏ విధంగా చెప్పబోయినా తను అడ్డు తగులుతున్నాడు. ఆ రోజు సాయంత్రం, పోనీ డాక్టర్గా మీకిష్టలేని పనులు చేయలేకపోతే ఏ మెడికల్ కాలేజీలోనైనా చేరి లెక్చరర్గా పనిచేయండి అని సలహా ఇచ్చింది. తనేమన్నాడు? అది నాకిష్టం లేదు అనురాధ. పిరికి వాళ్ళు పాఠాలు నేర్పకూడదు. వాళ్ళు నేర్పగలిగేది పిరికితనమే గాని అన్నాడు. తను పిరికివాడా? జీవితంలో ఏది చూసి తను భయపడి పారిపోవాలి? అనురాధ దృష్టిలో కూడా తను దుర్బలుడేనా? అది పోగొట్టాలి అనేనా ఆమె ప్రయత్నం? అలా ఉండదు. ఆమె తనతో స్నేహం మొదలుపెట్టేసరికి ఈ విషయాలు చూచాయిగా కూడా తెలియవు. అందుకే తన విషయాల్లో కుతూహలం సూచిస్తోంది. ఆమె చేస్తున్నంత అభిమానంతో అంటే తను భరించగలడు, కానీ జాలితో అయితే మాత్రం తను సహించలేడు. ఒకరి జాలి దయ మాత్రం తనకు అవసరం లేదు. ఒకరి కోరికలను తీర్చలేనంత మాత్రాన తన కోరికలను మాత్రం చంపుకోలేడు. అనురాధంటే తన మీద అభిమానంతో తన జీవితంలో భాగం పంచుకునే ముఖ్య వ్యక్తిగా ఉత్సాహం చూపుతూ ప్రోత్సాహమిస్తుందేమో. మరి కృష్ణమూర్తి గారికి ఏం అవసరం? ఆయనకు తనంటే ఎందుకింత శ్రద్ధ, వాత్సల్యం? కొద్ది నెలల క్రితం ఆయనకు తనకు ఇటువంటి పరిచయమూ లేదు. అటువంటిది ఈ రోజు తనకు ముఖ్యులలో ఆప్తమిత్రుల్లో ఒకడుగా భావించుకుంటున్నాడంటే ఆయనకు తనంటే ఎంత ఇష్టముండాలి? తనను ప్రోత్సహించమని అనురాధ కోరిందేమో. అయినా ఒక డాక్టర్ ఏముండి అందులోని కష్టనిష్ఠూరాలు అన్నీ తెలిసి తనని పనికి ప్రోత్సహిస్తున్నారంటే ఆయనకు తనలో నమ్మకం ఉండి తీరాలి. తను నమ్మలేంది ఆయన నమ్ముతున్నారు అంటే ఆయనకు తన అర్థం కాలేదా? లేక తనే తనను అర్థం చేసుకోలేకపోతున్నాడా? ఒక అనుభవం ఉన్న డాక్టర్, ఎందరికో మార్గదర్శి, ఆయనే తనను ప్రోత్సహిస్తున్నారంటే తనకి కోరిక, ఆయన అన్నట్లు నిద్రాణమైన శక్తి నిజంగానే ఉన్నాయేమో. తను ఊహించుకున్నదంతా భ్రమేమో. ఒక ప్రఖ్యాత డాక్టర్కు తన మీద ఇంతటి అభిప్రాయం కలిగినప్పుడు తేలిగ్గా తీసి పారేయడమా? ఎంతమందినో చూసిన ఆయనకు తన బలహీనత ప్రత్యేకంగా కనిపించుండకపోవచ్చు. తన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండుంటారేమో. ఆయనకు అందుకే తనపై ఎంత నిండు నమ్మకం కలిగింది. అనుభవం ఉన్న ఒక డాక్టర్ అభిప్రాయం కంటే తన భయాలు, నమ్మకాలు ఎక్కువ. శ్రీనివాస్ ఆలోచనలు పట్టాలు తప్పాయి. అనురాధ ఉద్దేశాలు, కృష్ణమూర్తి గారి సలహాలు మెల్లగా పనిచేయడం మొదలుపెట్టాయి. అతనిలోని మార్పు అతనే గ్రహించలేనంతగా అతని ఆలోచనలు ముందుకు సాగాయి. నిలకడ తప్పుతోన్న అతని నిర్ణయానికి అసలు కారకులు అనురాధో కృష్ణమూర్తి గారో తెలుసుకోలేకుండానే మారాడు. శ్రీనివాస్ మారాడు ఊహించలేనంతగా. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి వెళ్లి తెరచి చూసింది లలిత. నమస్తే అని చిరునవ్వు నవ్వాడు. నమస్తే, రండి లోపలకు ఆహ్వానించింది లలిత కృష్ణమోహన్ను. నమస్కారమండి, ఎలా ఉంది మీ ఒంట్లో? లలిత తల్లిని అడిగాడు. ఏదో బాగానే ఉంది, మీ దయ. మధ్య నాద ఏమిటి? నవ్వుతూ అన్నాడు. ఇవిగో టానిక్స్, ప్రతిరోజు తీసుకోండి అని బల్ల మీద పెట్టాడు. లలిత వైపు తిరిగి, మీరేంటి బాగా తగ్గినట్లు కనిపిస్తున్నారు? పరీక్షలకు ఎక్కువగా చదువుతున్నారులా ఉందే అన్నాడు. ఏమో బాబు, ఏం చదువులో ఏం రోజులో. మీ నాన్నగారికి కబురు చేయించాను ఏవైనా సంబంధం చూడమని. ఏ రోజుల్లో జరగవలసినవి ఆ రోజుల్లో జరగాలి గాని ఈ కాలం పిల్లలకు ఏం చదువో ఏం లోకమో. మనిషి ఏమో నీరసించిపోతుంది. నాకేం తోచడం లేదు. మీ నాన్నగారికి లేనిపోని శ్రమిస్తున్నాం. లలిత తల్లి నిట్టూర్చింది. ఇందులో శ్రమేముంది? అయినా మీరివన్నీ మనసులో ఉంచుకుంటే మీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? మీకు లలితకు ఆ సంభాషణ అట్టే రుచించక అక్కడి నుంచి లోపలికి నడిచింది. లలిత తెచ్చిన కాఫీ అందుకుంటూ మీరో అన్నాడు. నేనిప్పుడు కాలేజీ నుంచి రాగానే తీసుకున్నాను. శనివారం సాయంత్రం కాలేజీయా? ఈ మధ్య జరిగిన సమ్మెల మూలంగా స్కూళ్లు మూసేశారు కదా, అవన్నీ పూర్తి చేయడానికి ప్రైవేట్ క్లాసులు మితం లేకుండా పెడుతున్నారు. మీరు బాగా టైర్డ్ అయినట్లున్నారు. నేనిప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాను.
అలా కాసేపు వెళదాం, వస్తారా? అడిగాడు మెల్లగా, కాఫీ కప్పు బల్ల మీద ఉంచుతూ. కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది, జవాబు ఇవ్వకుండా. 5 నిమిషాల్లో తిరిగొస్తూ పదండి అంది. ఇదని మీరు చెప్పలేదేం? మా నాన్నగారికి పని కలిగించడం అన్నారే ఆ రోజు. మీరు నన్ను చెప్పనిచ్చారా? ఇంతకీ కోపం తగ్గిందా? కోపం కాదండి. పోనీ, కానీ క్షమాపణ స్వీకరించారనుకుంటాను, మౌనంగా అంది లలిత. మీరు మరీ ఎక్కువగా చదువుతున్నట్లా ఉంది. అయినా ఇంత తీవ్రంగా తీసుకుంటే ఎలా? ఏకి టీజీ అన్నాడు మాట మార్చేందుకు. తీవ్రంగా తీసుకోకపోతే ఎలా? ఎంత చదివినా పూర్తవుతుందో లేదో అని భయం. ఈ 1 సంవత్సరం గడిచిపోతే ఇంకా పరీక్షల గోల ఉండదు. అదేంటి, ఇంకా చదవరా? ఉహుం. అప్పుడే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? ఒక్క ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదండి చదువు పూర్తి అవడానికి. విచిత్రంగా చూశాడు. నేను మళ్ళీ మీ స్వంత విషయాల్లో కల్పించుకుంటున్నానని మాత్రం భావించొద్దు. ఒక్క డబ్బు మూలంగా మీ చదువు ఆగడం నాకు ఇష్టం లేదు. అదే కారణం అయితే మీరు ఆ విషయం గురించి ఆలోచించనక్కర్లేదు. మరో విధంగా అనుకోకూడదు కూడా. అతని మాటల్లో ఉద్దేశాన్ని గ్రహిస్తూ అంది. థ్యాంక్ యూ, కానీ నాకు ఇష్టం లేదు. రిజల్ట్స్ రాగానే ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. నేను అనుకున్నవన్నీ సక్రమంగా నెరవేరితే నైట్ కాలేజీలో చదువుతాను. కానీ అది మరీ శ్రమ అవుతుంది మీకు. పగలుద్యోగం, రాత్రి చదువు, అవసరమైతే అమ్మగారికి సేవ. ఇన్ని మీ ఒక్కరి వల్ల అవుతాయంటారా? నన్ను అడిగితే ముందు చదువు పూర్తి చేయడం మంచిదంటాను. దీనికి పూర్తి అనేది ఏముందండి? ఎంఎస్సీ అయితే పిహెచ్డి చేయాలనిపిస్తోంది. నాకింతకాలం మా అమ్మ మీ నాన్నగారికి కబురు చేసినట్లు తెలీదు. అయినా నాకు తెలిసిన పెద్ద చేయగలిగేది ఎక్కువ ఏమీ ఉండదనుకోండి. మీ నాన్నగారిని ఆ విషయంలో ఏమీ శ్రమ పడద్దని చెప్పండి. అందుకు నా సమ్మతి మాత్రం లేదు అంది అదో వదనురాలై. ఏం, జీవితమంతా ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నారా? అన్నాడు చిరునవ్వుతో. అతని నవ్వులో ఆమెకు అనేక అర్థాలు గోచరించాయి. మౌనంగా దృష్టి పక్కకు సరించింది. ఇలాంటి విషయాల్లో మన అనుమతి ఎల్లప్పుడూ పెద్దవాళ్లు స్వీకరించరు. ఒక్కొక్కసారి వాళ్ళ అభిప్రాయాలకు ఒప్పుకోవాలి అన్నాడు ఆమె నుండి జవాబు లేకపోవడంతో. ఇంకా ఆ విషయాలు మాట్లాడడం ఆమెకు ఎక్కువ ఇష్టం లేదని మౌనంగా ఊరుకున్నాడు. పార్కు దగ్గర కారాపుతూ కాసేపు లోపలికి వెళదామా అని అడిగాడు. అతని ముఖంలోకి కళ్ళెత్తి చూసి కారు దిగి పక్కగా నడవసాగింది. శ్రీనివాస్ విషయం మీ దాకా వచ్చే ఉండాలే. ఏం అలా అనుకున్నారు? ఆహా, ఏమీ లేదు. మీ స్నేహితురాలికి తెలిసిన విషయాలు మీ దాకా రాకుండా ఉండుంటాయా? నవ్వాడు. తను నవ్వింది. అనురాధ ఉద్దేశం మీద మీ అభిప్రాయం ఏమిటి? అడిగింది. అంటే? ఓ అదా, మీరేమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడుగుతారేం? నాకెందుకో అది సరైన పనిగా తోచదు. అయినా ఆ విషయాలు నాకు ఎక్కువగా ఏం తెలుసు? నాకు మీలాగా అనిపించింది. నిజానికి ఇది మెడిసిన్కి సంబంధించింది కాదు, మనసుకు. అయినా నేనే రాధతో మాట్లాడదామనుకున్నాను. అదంటే చిన్నపిల్ల, ఇలాంటి విషయాల్లో అనుభవం లేంది. కానీ కృష్ణమూర్తి గారు కూడా అతన్ని ప్రోత్సహిస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. కృష్ణమూర్తి గారా? అంటే మీ డాక్టర్ గారు కదూ? ఆయనే. అనుభవం ఉన్న డాక్టర్, ఎంతో తెలివైన వారు. అటువంటి ఆయనే ఈ విషయాల్లో చర్య తీసుకుంటున్నారంటే మరీ ఇదిగా ఉంది. అనురాధ ఆశించడంలో కొంచెం అర్థం ఉంది. ఆయనకేమిటి అంత కుతూహలం? అదే అర్థం కాకుండా ఉంది. అయినా రాధ మాత్రం బావుంది. అదీ నేను చెప్పాలా? అంది నవ్వి. ఏమో, ఆడవాళ్లు అవగాహన చేసుకున్నట్లు మేం చేసుకోలేం. అయినా నాకు వాళ్ళు చేస్తున్న పని మీద ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఎంతగానో డాక్టర్ కావాలని అనిపించిన నాకే ఇదెందుకు ఎన్నుకున్నానా అని బాధపడ్డ క్షణాలున్నాయి. ఈ పని చేస్తున్నప్పుడు ఆత్మ సంతృప్తి, కుతూహలం ఉండాలి. అవి లేనప్పుడు ఇది చేయడం కష్టం. అందుకే నేను శ్రీనివాసును గౌరవిస్తాను. అతను ఇష్టమయ్యో లేకో ఒక పని చేశాడు. అందుకు తనకు సామర్థ్యం లేదని తెలుసుకున్నప్పుడు దానికి దూరంగా ఉండి ప్రయత్నించాడు. కానీ పరిస్థితుల మూలంగానో, పరిచేస్తుల మూలంగానో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి. అటువంటప్పుడు అతన్ని తిరిగి ప్రోత్సహించడం మంచిది కాదని నా ఉద్దేశం. ఏ పనైనా ఎవరికి వారు నిర్ణయించుకోవాలి గాని ఎదుటి వారి మీద ప్రేమతో, గౌరవంతో, జాలితో వారి కోసం త్యాగాలు చేస్తే కలకాలం అవి నిలవవు. చేసిన పని సఫలం కాకపోతే ఏ మనుషుల కోసం ఈ త్యాగం చేస్తున్నారో వారి మీద విలువ కూడా తగ్గుతుంది. అదే నాకు శ్రీనివాసలో ఆశ్చర్యం కలిగించే ప్రవృత్తి. తండ్రి మాట తీసి పారేసి తనకు నచ్చిన ఏ ఇతర వృత్తి ఎన్నుకున్నా ఎంతో రాణించేవాడు. అతని భవిష్యత్తు ఇలా అడ్డు తగలడానికి కారకులైన వాళ్ళ నాన్నగారి మీద చీమంత గౌరవం తగ్గలేదు. అది అందరిలోనూ ఉండదు. అదే మరొకడైతే మా నాన్న మూలంగా నా జీవితమంతా చెడింది అనుకునేవాడు. మీకెంతగా ఈ పని ఇష్టం లేనప్పుడు సరాసరి కృష్ణమూర్తి గారితోనే ఎందుకు చెప్పకూడదు? నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఆయన నాకంటే ఎంతో పెద్దవారు, అనుభవం ఉన్నవారు. ఆయనకి ఇవన్నీ తెలియవని ఎలా అనుకోను?
అదిగాక బొత్తిగా ఆయన ఎదుటికి వెళ్లి ఆయన మొహం మీదే మీరు చేస్తున్న పని బాగలేదు అని ఎలా చెప్పడం? ఏమైనా ఈ విషయం మా నాన్నతోనూ రాధతోనూ మాట్లాడాలనుకుంటున్నాను. మొత్తం మీద కృష్ణమూర్తి గారి వాత్సల్యపూర్వకమైన కృషి, అనురాధ అభిమానంతో ఇచ్చే సలహాలు మెల్లగా శ్రీనివాస్ మీద పనిచేయడం మొదలుపెట్టాయి. వరదల సుడిగుండాల్లాంటి మనోవేదనల నుండి తప్పించుకుని నిశ్చలంగా నిర్మలంగా పారుతున్న ఏటిలో తిరిగి రాయి విసిరినట్లయింది. నీటిలో సుళ్ళులా సముద్రపు అలల్లా అతని ఆలోచనలు లేవసాగాయి. తనకు కావలసిందేదో వెతుక్కుని ఎండమావుల్లాంటి ఆశలను అరికట్టి స్థిరపడిపోతున్న శ్రీనివాస్కు తిరిగి సమస్య ఎదురైంది. నా అనే ప్రతి ఒక్కరికి దూరం కావాలనుకున్నా అనుకోకుండా అనురాధతో పరిచయం ఒక అనుబంధంగా మారింది. ఆ స్నేహం చిగురించి పుష్పించే సమయంలో శ్రీనివాస్ ఎవరో తెలియడంతో అతనిలో ఉన్న అనూహ్యమైన బలహీనత పోగొట్టాలన్న కోరిక అనురాధ అంతరంగంలో రోజు రోజుకు పెరగసాగింది. మొదటి నుండి చూపిస్తోన్న ఆ స్నేహలతకు ఒక ఆలంబన అవసరం కలిగింది. కృష్ణమూర్తి గారికి చేస్తున్న పని సరైందో కాదో అన్న ఆలోచనకు తావివ్వకుండా చేసింది ఆయన వాత్సల్యం. కొన్నాళ్లుగా ఆయనలో పెరుగుతున్న మమత, మరుగున పడ్డ ఆత్మీయత పంచుకునేందుకు ఒక్కరైనా లేకపోవడంతో శ్రీనివాసు తన బిడ్డ అని తెలియడంతో ప్రేమానుబంధాన్ని తెంచుకోలేకపోయారు. తన సొంత కొడుకు తన వృత్తిలో ఆరితేరేందుకు అవసరమైన కృషి ఎంతైనా చేయాలనిపించింది. విడదీరాని రక్త సంబంధం, తెలియజెప్పలేని బాంధవ్యం, వదులుకోలేని అనుబంధాలయ్యాయి. ఇద్దరి అభిమానంతోనూ రెండు రకాల వాత్సల్యం శ్రీనివాసు ఊహాపదానికి అడ్డు తగిలింది. దేనికైతే అతను దూరం కావాలని ప్రయత్నించాడో దానికి చేరువైపోతున్నాడు. ఏ కారణం చేత అతనిలో అశాంతి స్థావరం చేసుకుంటుందని భయపడ్డాడో దాని నుంచి పారిపోలేకపోయాడు. తిరిగి అనుభవించలేని మనోవేదనతో, అశాంతితో అనుకోకుండా ఆ ఊరు చేరిన శ్రీనివాసును అనురాధ పరిచయం దివ్యానుభూతులతో, అందమైన ఆలోచనలతో ముంచెత్తింది. ఈ పని ఏమాత్రం హర్షించలేకపోయింది కృష్ణమోహన్ ఒక్కడే. రాజశేఖరం గారికి చూచాయిగా తెలిసిన తనదాకా వస్తే గాని తనంతట తాను జోక్యం కలిగించుకోవడం భావ్యంగా తలచలేదు. కాని శ్రీనివాస్ విషయంలో కొంత పక్షపాతం వహిస్తోంది రాధా అన్న అనుమానం కలిగిందే గాని కృష్ణమూర్తి గారి బాధ్యత కూడా ఉందని అనుకోలేదు. ఆ విషయం కృష్ణమోహన్ ద్వారా విని ఆశ్చర్యపోయారాయన. తను వైద్యవృత్తి ప్రారంభించడం అనేది అసంభవం అనుకున్న శ్రీనివాస్ ఆలోచనలు ఆలోచించాలి అనే చోట మజిలీ చేసి ఆచరణలో పెట్టడమా మానడమా అన్న మీమాంసలో కొట్టుకుపోయే వరకు వచ్చాయి. సంధ్యాదేవి చక్కదనాల చొక్కలా వేయించేసి పొరువాల పొడుచులా వెనక్కి తగ్గింది. సన్నజాజి పందిరి కింద వాల్ కుర్చీలో టేబుల్ లైట్ వెలుగులో పుస్తకం చేతిలో పట్టుకుని కూర్చుంది అనురాధ. చేతిలో పుస్తకం ఉన్న చల్లని గాలుల్లో, సన్నజాజి పరిమళంలో ఆంతరంగం అందమైన ఆలోచనల్లో విహరిస్తోంది. ఆ సాయంత్రం జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలికిన సమాగమకంలో నిజమో అన్న అనుభూతి దాటిపోకుండా ఉంది. ఆ సాయంత్రం సముద్రపోటుకు రమ్మని అడిగాడు శ్రీనివాస్. తీరా అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాలో తెలియలేదు. రాధను ఎన్నో అడగాలని, ఎంతో చర్చించాలని ఆలోచించుకున్న అతనికి ఆ రోజు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియనంతగా మౌనం ఆవరించింది. మామూలు కబుర్లు సాగుతుంటే అంతలో వారి ముందు తెల్లని చీరతో వనకన్యలా ఓ అమ్మాయి అందంగా పక్కనుంచి నడిచిపోయింది ఒక యువకుడితో కలిసి. వెళుతున్న వారి వంక చూస్తూ అనురాధ అని పిలిచాడు. వాళ్ళు చాలా బాగున్నారు కదూ. చిరునవ్వుతో అతని ముఖంలోకి చూసింది. అప్పటికే అతని కళ్ళు ఆమెలో భావాలు వెతుక్కోవాలని అత్యాశగా చూస్తున్నాయి. మాటల్లో వ్యక్తం కాని తత్తరపాటుతో అతని నయనాలు చెలిస్తూ ఉంటే కళ్ళు కిందకి వాలిపోయాయి అనురాధకు. అతను ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఉంగరం కదిలిస్తూ అన్నాడు. అనురాధ, నన్ను పెళ్లి చేసుకుంటావా? వెంటనే సమాధానం ఇవ్వలేదు. మీరు తిరిగి మెడిసిన్లోకి వెళతారా అంది కొంతసేపు అయ్యాక. అను సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. కొద్ది నిమిషాల అనంతరం వెళతానను, కానీ ఒంటరిగా కాదు, జీవితంలోకి జంటగా నీతో పాటు వెళతాను. కానీ నువ్వు అనుక్షణం నాతో ఉండాలి. తప్పకుండా శ్రీనివాస్, అదే నా కోరిక కూడా. ఎందుకు అనురాధ నీకింత అత్యాశ? నాకు లేని నమ్మకం నీకెలా కలిగింది? నేనంటే నీకెందుకింత అభిమానం? అలా మాట్లాడతారేం? ఆ రోజు నేను జ్వరపడ్డానంటే మీరెందుకంత కంగారు పడ్డారు? మీకింతవరకు లేనిది కలిగించాలనే నా ఆశ. మునుపెన్నడూ ఎరగని సుఖ సంతోషాలు మీకు కలగాలనే నా కోరిక. ఏమో, నాలో ఏం చూసి నువ్వు ఈ బాధ్యత వహిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. మీలో ఏం చూడాలి? నా అవసరం ఉన్న వ్యక్తి నాకు కావాలి, కానీ ముక్కు మొహం ఎరుగని వ్యక్తి నాకెందుకు? ఒకరికి అవసరపడ్డంలోనే ఆనందం ఉంది. శ్రీనివాస్ ముఖం ఆనందంతో విప్పారింది. అదొక విచిత్రానుభూతి.
జీవితంలో మునిపెన్నడూ ఎరుగని మరెన్నడూ కలగబోని అనుభూతి. నాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నిన్నొకసారి గట్టిగా హత్తుకుని నాలో ఐక్యం చేసుకోవాలనిపిస్తోంది అన్నాడు చిలిపిగా. కింద ఇసుకలో వేలితో రాస్తూ అతని వంక చూసి కింద ఇసుకలో రాసున్న పేర్లు చూసింది. అనురాధ, అనురాగ సుధ. మనసులో మళ్లీ చదువుతూ అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అది ప్రేమ సామ్రాజ్యాన్ని గెలుచుకున్న పట్టం మహిషిదో, ఓటమే ఎరుగని విజేతదో. ఆ నవ్వులో విజయ చిహ్నంతో పాటు ఒక గర్వవీచిక కూడా కదలాడింది. అను ఉలిక్కి పడింది. అందమైన ఆలోచనల నుండి అమాంతం బయటపడింది. సర్దుకుని లేచి నుంచుంటూ ఎదురుగా ఉన్న తండ్రిని చూసింది. ఏం నాన్నా? ఆహా, ఏమీ లేదు, నీతో మాట్లాడదామని. చదువుకుంటున్న వల్లే ఉంది. పెద్దగా ఏం లేదు, కూర్చోండి. చుట్టూ పరికించి చూసి ఇక్కడ కాదు, పైన గదిలోకి వెళదాం అన్నాడు. పైకి వెళ్లి మాట్లాడేదైతే ఏదో ముఖ్యమైంది అనుకుంటూ తండ్రిని అనుసరిస్తుండగానే ఒకసారి గుండె జల్లుమంది. ఏ పెళ్లి సంబంధం గురించైనా కాదు కదా? ఏం నాన్నా? ఏం లేదు, నీతో శ్రీనివాసం గురించి మాట్లాడదామని. తేలిగ్గా నిట్టూర్చింది. నేను వింటుంది నిజం అవునో కాదో అని. ఏంటది? అదే, అతను మళ్ళీ ప్రాక్టీసింగ్ గురించి ఆలోచిస్తున్నాడని. నిజమేనన్నా? తిరిగి మరొకసారి ప్రయత్నిస్తారట. నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఆశ్చర్యమే ఉంది ఒక డాక్టర్ ప్రాక్టీస్ పెట్టడంలో. ఇందులో నీ ప్రోత్సాహం ఉందా? ఆయన స్నేహితుడు, అసలు లేకుండా ఉంటుందా? అసలు లేకుండా ఉండకపోయినా అతిగా మాత్రం ఉండడం మంచిది కాదు. అదేంటి నాన్నా, నువ్వు అన్నయ్యలాగే అంటావు? అవును రాధా, స్నేహితులుగా మేము కాస్తో కూస్తో తెలియజెప్పాం, కానీ అది అసంభవం అన్న వ్యక్తి అందులోకి దిగబోతున్నాడంటే దానిలో ఇతరుల ప్రోత్సాహం లేకుండా ఉంటుందా? ఆయన డాక్టరే చిన్న చిన్న కారణాలతో వెనక్కి తగ్గుతున్నారంటే ప్రోత్సాహం అవసరం కాదా? ప్రోత్సాహం అవసరమే, నిర్ణయం మాత్రం ఇతరులది కాకూడదు. అతను చెయ్యబోయే పనుల్లో కష్టనిష్ఠూరాలు భరించవలసింది అతను. అందుకే ఆ గమ్యానికి చేరేందుకు వేయవలసిన ప్రతి అడుగు అతని కృషి మీదే గాని ఇతరుల ఒత్తిడి మూలంగా ఉంచకూడదు. అమ్మాయి, నీకు తోచిన సలహాను విచ్చావు. అతని అభివృద్ధికి దోహదమివ్వచ్చు గాని అతని అభిప్రాయాలకు బాధ్యురాలు మాత్రం కావద్దు. అదేంటి నాన్న? ఒకరోజు మన కళ్ళ ముందు ఆయన ఒక ప్రాణిని రక్షించారు. ఆయన చెప్పే కారణాలు నిజమైనవైతే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించారు? అది కేవలం అనుకోకుండా జరుగుండొచ్చు. కాని అను, అతని మీద ఎందుకీ ప్రత్యేక శ్రద్ధ? అతనుకు నీకు సంబంధం ఏమిటి? స్నేహం తప్ప. ఆ స్నేహమే బంధుత్వంగా మార్చదలుచుకున్నాం మీ అనుమతితో అంది మెల్లగా. అది అంతగా ఆశ్చర్యపరిచేటంత కొత్త వార్తగా గోచరించకపోయినా ఈ నిర్ణయం ఎప్పుడు జరిగిందా అని కొంచెం ఆశ్చర్యం పొడసూపింది. కొద్ది క్షణాలు ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు జరిగింది నిర్ణయం? ఇవాళే. అను, ఈ సమయంలో ఒక విషయం చెప్పక తప్పదు. శ్రీనివాసును పెళ్లి చేసుకోవాలనుకుంటే అది నీ స్వంత విషయం. అందుకు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ ఈ పెళ్లికి అతను మెడిసిన్లోకి వెళ్ళడానికి సంబంధం మాత్రం ఉండనీయకు. నాన్నా, ఉండు, నన్ను పూర్తిగా చెప్పని. శ్రీనివాస్ అన్ని విధాల యోగ్యుడు, బుద్ధిమంతుడు, ఆస్తిపరుడు, ఉన్నత భావాలు కలవాడు. అంతకంటే అధికుణ్ణి నేను తేగలని చెప్పను. కాని అతనిలో ఏమూలో మరుగున పడిపోయిన దాన్ని పైకి తీయాలన్న కాంక్షతో మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అతని లోపాలను లోపాలుగా చూడగలిగితేనే, మంచిని చెడును ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగితేనే ఈ వివాహం చేసుకో. నిశ్చయించుకో. ఎప్పుడో ఏదో ప్రయోజనాన్ని స్వీకరించడానికి మాత్రం వద్దు. అది నెరవేరినాడు మిగిలేది నిరుత్సాహమే. దాంతో గతిలేక సర్దుకునేటట్లున్న జీవితాన్ని మాత్రం నేనెన్నడూ నీకు కలిగించడానికి ఇష్టపడను. మీరింతగా చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ అతను చేసుకునే నిర్ణయాలకు నేను ఏ విధంగానూ బాధ్యురాల్ని అవ్వాలనుకోవడం లేదు. ఇది సమయం ఈ విషయాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి. నిజానికి ఆయనతో పరిచయం నాటికి, నాలో ఈ ఉద్దేశాలు కలిగే నాటికి ఈ విషయాలు తెలియని కూడా తెలియవు. అయినా నేను ఆయన్ని ప్రోత్సహించడానికి కారణం కృష్ణమూర్తి గారు. ఆయన శ్రీనివాస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అతను సరాసరి ప్రాక్టీస్ పెట్టడం కంటే ఇంకో సంవత్సరం హౌస్ సర్జన్ పనిచేయడం మంచిదని సలహా ఇచ్చింది కృష్ణమూర్తి గారే. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయనతో పాటు మరో వ్యక్తి ప్రోత్సాహం ఉండడం కోసమే నా ప్రయత్నం. ఈ విషయం విన్నదే అవడం వల్ల పెద్ద ఆశ్చర్యం కలగలేదు. శ్రీనివాస్ ఈ ఇంటి అల్లుడుగా రావడం కంటే సంతోషించదగ్గది మరొకటి లేదు. కానీ నేను చెప్పిన విషయాలు మరిచిపోకు. ఈ విషయం అమ్మతో చెప్పాలి అంటూ లేచారు. పరిగెడుతున్న భావాలు కట్టిపడేస్తూ చదువులో నిమగ్నం అవ్వాలన్న ప్రయత్నంలో పడింది. ఆ రాత్రికి రాత్రే కలుసుకో నిశ్చయించుకున్నారు కృష్ణమూర్తి గారిని. ఏంటి అతను చేస్తున్న పని? ఒక డాక్టరుగా, పురుషుడిగా చేస్తున్న పని మంచిదో కాదో తెలుసుకునేటంత విచక్షణ నశించిందా కృష్ణమూర్తిలో? వెళ్లి కనుక్కోవాలి.
తప్పటడుగు వేస్తున్న శ్రీనివాస్ అనురాధలను వెనక్కి పిలిచి బుద్ధి చెప్పవలసింది పోయి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో అడగదలుచుకున్నవన్నీ అడిగేశారు, ఎటువంటి దాపరికము లేకుండా. వారిద్దరి మధ్య నిలిచిన స్నేహానికి ఆ మాత్రం చనువు ఉంది. నువ్వింతగా శ్రీనివాసును ఎందుకు ప్రోత్సహిస్తున్నావో అర్థం కాలేదు. నీతో సమంగా అనురాధ భాగం స్వీకరిస్తోంది. మీరిద్దరూ కలిసి ఒక వ్యక్తిని అతనికి ఇష్టం లేని పని చేయిస్తున్నారు. ఇప్పటికే దెబ్బలు తిన్న సున్నిత హృదయానికి మళ్ళీ ఏదైనా ఎదురైతే తిరిగి ఎవరిని లక్ష్య పెట్టుకుండేట్లు తయారైన ఆశ్చర్యం లేదు. కీడించి మీలించమన్నారు. శేఖరం, ఏంటి నీ ఉద్దేశం? ఆ మాత్రం నేను ఆలోచించలేననుకున్నావా? అతనిలో నాకు ఆ నమ్మకం కలగబట్టే నేను ఈ పనికి నిశ్చయించుకున్నాను. నా మనసుకు నచ్చని పని నేనెన్నడూ చేయను. నీకు సంపూర్ణ నమ్మకం ఉంటే అంతే చాలు. కానీ నీకు ఏ విధంగానూ సంబంధం లేని వ్యక్తి ఏదో సమస్య ఉందని నువ్వెందుకు తాపత్రయపడుతున్నావా అన్నదే ఆశ్చర్యం. అందులో తప్పేముంది? ఎదుటి వ్యక్తికి అవసరమైన సహాయం చేయడంలో ఆశ్చర్యమేముంది? మనకు తారసపడే ప్రతి వారికి ఏదో ఒక సహాయం చేయాలనుకోవడం హర్షణీయమే. మనకు చేతనైన సహాయం చేస్తాం గాని మన ఆదర్శాలను కూడా లెక్క చేయకుండా సహాయం చేసేందుకు తగిన పరిచయం అవసరం ఈ విషయంలో ఉందనుకోను. అంటే నీ ఉద్దేశం? కంఠం కొంచెం తీవ్రంగా ఉంది. నా మాటల్లో నా ఉద్దేశం అంతగా బోధపడడం లేదా? నువ్వింతవరకు ఒకడి కోసం నీ పరపతి ఉపయోగించదలిచినట్లుగాని, ఒకడి కోసం నీ అంతట నువ్వు వెళ్లి ఒకరిని అడిగినట్లుగాని నే వినలేదు. స్వప్రయోజనం కోసం నీ ప్రోత్సాహం ఉపయోగించే మనస్తత్వం నీకుందని నేను అనుకోవలసిన అవసరం ఇన్నేళ్లుగా మన పరిచయంలో నాకెన్నడూ కలగలేదు. అటువంటిది అతనికి నీకు ఏం సంబంధం ఉందని ఏజీ లాంటి చోట్ల అతనికి హౌస్ సర్జన్ సీటు రావడానికి ప్రయత్నిస్తున్నావు? ఇన్నేళ్లుగా లేని ఈ బాధ్యత అవసరం ఈ రోజు నీకెందుకు కలగాలి? ఆ రోజు రాజశేఖరం గారు అనుకున్న దానికంటే ఎక్కువ అడిగేశారు. ఇంకా ఆ రాత్రి ఎటువంటి అనుమానాలతోనూ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. అంత సూటిగా ఖచ్చితంగా అడిగేసిన శేఖరం గారి మాటలకు జవాబు చెప్పకుండా కుర్చీలో వెనక్కి వాలారు కృష్ణమూర్తి గారు. నుదుటి పట్టిన చెమట తుడుచుకుంటూ వివరణమైన ఆయన పచ్చని ముఖంలోని భావాలు చూసి ఆశ్చర్యపోయారు శేఖరం గారు. కొంతసేపు వారిద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. నిజమే, నువ్వు అన్నట్లు ఇంతవరకు స్వప్రయోజనం కోసం నా పరపతిని వాడుకోవాల్సిన అవసరం నాకెన్నడూ కలగలేదు. స్వజనం లేరు, స్వప్రయోజనం లేదు. అందుకే ఇంతకాలం ఇంత ఆదర్శంగా బతకగలిగానేమో. ఈనాడు స్వజనం కనిపించారు, ప్రయోజనం కలిగింది. అందుకే ఇన్నాళ్లుగా ఉన్న అభిప్రాయాలు మార్చుకున్నాను. నా జీవితమంతా ఎవరైతే ఉండాలని వాంఛించానో అది ఈరోజు నెరవేరింది. పెద్ద వయసులో ఒంటరితనంలో ఎవరైతే ఏది అవసరమని ప్రతివారు భావించుకుంటారో అది ఈరోజు సంభవించింది. ఆ ఆశ నెరవేరింది. నాలో పిల్లలపై ఇంత మమత ఉందన్న విషయం నాకే తెలీదు మొన్నటి వరకు. ఈనాడు శ్రీనివాస్ నా స్వంత కొడుకు. చిన్నతనంలో ఒకసారి పొరపాటు వల్ల నాకు నా మరదలకి పుట్టిన బిడ్డ శ్రీనివాస్. ఈ విషయం మొన్నటి వరకు తెలీదు. ఆ పైన అతనికి ఒక మార్గదర్శి అవసరమని తెలిసి, అందుకు నేను తగుదనని తెలిసి దూరంగా ఉండలేకపోతున్నాను. అతనికి దగ్గరయ్యే విధానం అది తప్ప మరొకటి లేదు. అందుకే ఈ ప్రయత్నం. ఈ నా కృషి ఫలిస్తుందని నా ఆశ. ఇది జరుగుతుందని నా నమ్మకం. మనసు ఏది ప్రగాఢంగా నమ్మాల్సి వస్తుందో దాన్ని నమ్మాలని కోరుకుంటాం. కానీ ఇన్నేళ్లకు దాదాపు 30 ఏళ్లకు నీకెలా తెలిసింది? నమ్మలేకున్నాను అన్నారు రాజశేఖరం గారు. కొంతసేపు ఆశ్చర్యంతో మూగవారే తేరుకొని, నాకే అలా అనిపించింది. కానీ శ్రీనివాస్ తల్లి నా స్వంత మేనత్త కూతురు. ఇంతకాలానికి ఆమె అంతటా ఆమె వచ్చి ఈ విషయం చెప్పి సహాయం చేయమని కోరింది. ఆ రోజు మొదటిసారి మీ ఇంట్లో సుపరిచితంగా నా పోలికలు కనిపిస్తుంటే చెప్పలేని వాత్సల్యం కలిగింది. శ్రీనివాస్ వంటి ఒక్క కొడుకుంటే అనిపించింది ఆ క్షణంలో. అటువంటిది ఈ రోజు ఆనాటి భావన నిజమై నిలువున కళ్ళెదుట నిల్చుంటే ఎలా నమ్మకంగా ఉండగలను? అతనికి చేయగలిగిన సహాయం చేయకుండా ఎలా ఉండను? నా కొడుక్కి నేను దగ్గర కావాలనుకుంటే ఇదొకటే మార్గం. అతని అభివృద్ధికి సాయశక్తులా ప్రయత్నిస్తాను. కాని ఇదంతా అతనికి తండ్రికి తెలియదా? ఆయనకు శ్రీనివాస్ గురించి ప్రతి విషయం తెలుసట. ఆయన ఒక అవతార పురుషుడు. ఆదర్శ భావాలతో అందరికీ అందని సంపూర్ణత చేకూర్చుకున్న మనిషి. అందుకే ఈనాటి వరకు తెలియవలసిన అవసరం కాని, తండ్రి లేని లోపం గాని తెలియకుండా పెరిగిన అదృష్టవంతుడు శ్రీనివాస్. కాని కృష్ణమూర్తి, నీ హృదయాందోళన నేను అర్థం చేసుకోవాలనుకోకు. కాని అతనికి ఇష్టం లేని పనులు చేయించడం వల్ల మంచి జరుగుతుందంటావా? అతని లాంటి అభిమానధనుడు నీ పరపతితో వచ్చే సీటు తీసుకోవడానికి ఇష్టపడతాడంటావా? ఆ అనుమానం నాకు ఉంది. కాని అతనికి ఆ విషయం తెలియవలసిన అవసరం ఉందనుకోను. ఏమో, ఈ జరిగేదంతా చూస్తుంటే అయోమయంగా ఉంది. అనురాధ శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పెళ్లికి వైద్యారంభానికి సంబంధం లేకుండా ఉండాలనే నా కోరిక. వారిద్దరికీ ఈ అభిప్రాయం ఉందేమో అనుకున్నాను. నిశ్చయించుకున్నారన్నమాట.
ఈ సందర్భంలో చెప్పాలంటే నాకేం తోచడం లేదు. నువ్వు చేస్తున్న పని నీకు పూర్తిగా మంచిదని తోస్తేనే గాని మీ ఇద్దరి మధ్య దూరం మాత్రం ఉండవలసిన రీతిలో ఉంచేందుకు ప్రయత్నించు. మనసులో చెలరేగే భావోద్వేగాలు బయటకు చూపెట్టడం వల్ల అనర్థమే జరుగుతుంది. అది ఎలాగో ఆచరిస్తాను. ఈ విషయం మరెవరికీ తెలియపరచవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా అనురాధ, శ్రీనివాసులకు ఎటువంటి సందర్భంలోనూ తెలియజేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ నా కొడుకు అని అనుకోవడంలో కలిగే తృప్తి నాకు చాలు. ఇప్పుడు స్నేహితుడిగా లభించే గౌరవం తప్ప ఎటువంటి అభిమానం, వాత్సల్యం నేను ఆశించను. నీతో చిరకాలంగా ఉన్న స్నేహం ఈనాడు బంధుత్వంగా మారుతుందంటే నా ఆనందం చెప్పలేను కృష్ణమూర్తి. అది నలుగురి ఎదుట చెప్పుకోగలిగేంత అదృష్టవంతుణ్ణి కాను శేఖరం. ఆఖరికి ఆ వివాహం కళ్ళారా చూసేందుకు కూడా వీల్లేదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం తప్ప. ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు శేఖరం గారు. పరీక్షల హడావిడి తగ్గింది. విశాఖపట్నం కాస్త ఖాళీ అయింది. ఎండాకాలపు సెలవులకు చాలా మంది ఇళ్లకు వెళ్ళిపోయారు. పరీక్షలు అయ్యాయనుకుంటే అదొక పెద్ద సంతృప్తి. అనుకున్న విధంగా అనురాధ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్ వివాహానికి సుముఖుడైనాడని విని ఎంతో సంతోషించింది అతని తల్లి సావిత్రి. శ్రీలక్ష్మి కోరికపై పెళ్లి అన్నవరంలో చేయడానికి నిశ్చయించారు. శ్రీనివాస్ పెళ్లికి అనవసరమైన హడావిడి చెయ్యొద్దని కోరాడు. అది శ్రీలక్ష్మికి అంతగా రుచించకపోయినా అల్లుడి కోరిక కాదనలేకపోయింది. అవడానికి శ్రీలక్ష్మి రాజశేఖరం గార్ల ఏకైక పుత్రికైనప్పటికీ ముఖ్యమైన బంధువులతో, ఆప్తమిత్రులతో అన్నవరం చేరారు. అది ఆంధ్రుల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. బెజవాడ కనకదుర్గ, తిరుపతి వెంకటేశ్వరుడు కొండలపై వెలిసిన గుడులు కట్టించుకుంటే కొండపై వెలిసి మేడలో నివాసం ఏర్పరుచుకున్న దేవుడు ఈయన. అనంత సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఒకే చోట, ఒకే రూపంలో 2 గర్భగుడుల్లో ఉన్న ప్రత్యేకత ఈ ప్రదేశాందే. మూలలో బ్రహ్మరూపుడు, మధ్యలో మహేశ్వరుడు, అంతంలో విష్ణురూపుడు అయిన ఈయనను చూడాలంటే ఆలయంలో అడుగు పెట్టగానే దైవదర్శనార్థం మేడపైకి వెళ్ళాలి. 4 దేవతలు నలుమూలలా వేయించేసి ఉండగా లక్ష్మీ సమేతుడైన శ్రీ సత్యనారాయణమూర్తిని సందర్శించి కిందకి దిగాలి. కింద గర్భగుడికి, పైగుడికి మధ్య అడ్డు లేకుండా ఉన్న ధ్వజస్తంభానికి కింద బ్రహ్మరూపంతో, మధ్య లింగరూపంతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అనురాధ, శ్రీనివాసుల కళ్యాణానికి అన్ని హంగులు ఏర్పాటయ్యాయి. నిర్దేశించబడిన పుణ్యకాలంలో పురోహితుల పవిత్ర మంత్రాలతో, ఆహుతులైన కొద్దిమంది ఆశీర్వాదాలతో అనురాధ వివాహం సలక్షణంగా జరిగింది. వివాహం, దైవదర్శనం పూర్తి కాగానే 10 మందిలో కలిసిన అనురాధలో ప్రత్యేకమైన అందం, ఆకర్షణ కనిపించాయి. పచ్చని బట్టలతో, కొత్తగా అలంకరించిన పసుపు తాడు, బంగారు నగల మధ్య కలిసి ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చింది. చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగిన లలితకే అనురాధ ఎంత అందమైందా అనిపించింది ఆ క్షణంలో. పెద్దలందరికీ నమస్కరిస్తోన్న రాధను చూస్తుంటే అప్రయత్నంగా కన్నుల్లో నీళ్లు తిరిగాయి శ్రీలక్ష్మికి. ఆనాటి వరకు తమ స్వంత బిడ్డ ఈనాడు మరొకరికి ధారపోశారు. ఆ భావనే చాలు. కనిపించిన తల్లికి దుఃఖ బాష్పాలు, ఆనంద తరంగాలు పొంగి పొరలడానికి. నవీన పద్ధతుల్లో క్లుప్తంగా జరిగిన వివాహంతో ప్రేమమయ్య హృదయాలు ఏకమయ్యాయి. ఆ రాత్రి బంధువులకు, స్నేహితులకు విందు జరిగింది. ఆ రోజంతా కృష్ణమూర్తి గారు ఏదో పని పెట్టుకుని ఊళ్ళో ఉండకుండా ఏర్పాటు చేసుకున్నారు. అది శ్రీనివాస్, అనురాధలకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా శ్రీనివాస్ ఆయన రాకపోవడానికి కారణం వెతకుండా ఉండలేకపోయాడు. స్వంత కూతుర్లా చూసుకునే అనురాధ వివాహానికి హాజరు కాకుండా ఉండేటంత అత్యవసరపు పనేమిటనిపించింది. ఇంటికి చేరేటప్పటికీ ఆయన దగ్గర నుండి వధూవరులకు విలువైన బహుమతులొచ్చున్నాయి. ఆనాడు కృష్ణమూర్తి గారు తను ఒకచోట, మనసు ఒకచోట ఉండడంతో మదన పడ్డారు మొదటిసారిగా. అక్కడ 2 రోజులుండి గుంటూరులో కొద్ది రోజులు గడిపి హనీమూన్కు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు కొత్త దంపతులు. ఆ రాత్రి కొద్ది మంది బంధువుల మధ్య పరాచకాలతో, నవ్వులతో కార్యక్రమం ముగిసింది. అయ్యా బావగారు, మీరా మొహమాటస్తులు, నాక మర్యాద చేయడం చేతకాదు. మా చెల్లెల ఇంకా చిన్నపిల్ల, అందుకని మీ పనులు మీరు చూసుకుంటూ మా చెల్లెల్ని జాగ్రత్తగా చూడండి అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. ఏంటండి, ఈ రోజంటే అల్లుడి హోదాలో వచ్చాను, ఇవాళ కొత్తగా చెబుతున్నారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను? అదీగాక అపరూపమైన వస్తువుల్ని ఎలా చూడాలో తెలుసులేండి అన్నాడు అనురాధ వంక చూసి నవ్వుతూ. పాలవెన్నెల పందిట్లో, మల్లెపూల పరిమళంలో, అగరవత్తుల సువాసనలో మనసును మత్తెక్కించే మధురమైన ఊహలతో గదిలో కడుగుపెట్టాడు శ్రీనివాస్. గదంతా పలుచని వెలుగుతో నిన్నుంది. కిటికీ చోవాలకు ఆనుకొని బయటికి దృష్టి సారించింది అనురాధ. మల్లెల్లో తలదన్నే తెల్లచీర, మెడలో ముత్యాల దండ, నుదుట కళ్యాణం బొట్టు, దిష్టి తగిలేటట్లున్న అందానికి అడ్డుగా బుగ్గన చుక్క.
అనురాధను చూసి మెల్లగా ఆమె వెనకగా వెళ్లి ఆమె వెనక భాగం నుండి చువ్వలు పట్టుకున్న ఆమె చేతిపై చేయి వేశాడు. దగ్గరగా కలిగిన స్పర్శతో కొద్దిగా ఉలికిపడి శ్రీనివాస్ వైపు తిరిగింది అనురాధ. తన చేతికి కిటికీకి మధ్య బంధితైన రాధవంక చూస్తూ తన చేత్తో ఆమె చుబుకాన్నెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె పెదవులపై తన పెదవులుంచి హృదయానికి హత్తుకున్నాడు బలంగా. ఫలితాలొచ్చాయి. అనురాధ, లలిత ఇద్దరూ పాస్ అయ్యారు. ఆ రోజున ప్రత్యేకంగా లలిత దగ్గరికి వెళ్లి 2 పుస్తకాలు ప్రజెంట్ చేసి కంగ్రాచులేషన్స్ తెలిపొచ్చాడు శ్రీనివాస్. ఇక వెనక్కి తిరిగి వెళ్లే ప్రయాణానికి సర్దడంలో మునుగున్న అనురాధ వెనక నుంచొచ్చి 2 భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పి గుడ్ న్యూస్ అన్నాడు శ్రీనివాస్. అతని చేతిలో పేపర్ చూసి రిజల్ట్స్ వచ్చాయా అంది. అంత తేలిగ్గడిగా పాస్ అవుతానని తెలిసేమిటి? ఎంతవరకు తెలీదు. ఇప్పుడు మీ ముఖం చూడగానే అయ్యానని తెలిసింది. పదండి, మీదే ఆలస్యం. అంతా రెడీయా? మీరు తప్ప. నాదంతసేపు. రాధకు అభినందనలతో పాటు బుగ్గ మీద బుల్లి ముద్దిచ్చి మరీ లోపలికి వెళ్ళాడు. వైజాగ్ వచ్చేసరికి శ్రీనివాస్కి హౌస్ సర్జన్ పదవిలో చేరేందుకు ఆర్డర్స్ వచ్చున్నాయి. శ్రీనివాస్కు తిరిగి డాక్టర్ కాబోతుంటే అవ్యక్తమైన, వర్ణించే వీలు కాని రకరకాల భావాలు మనసులో మెదిలాయి. డాక్టర్లు, రోగులు, నర్సులు మొదలైన వారి వాతావరణంలో అడుగు పెడుతుంటే విచిత్రానుభూతి కలిగింది. తనది కానిదేదో తను స్వంతం చేసుకున్నట్టున్న భావం మెదిలింది. తను దానికి ఎంత దూరం అవ్వాలనుకున్నాడో అంత దగ్గర అవుతున్నాడు. శ్రీనివాసు, అనురాధ చిన్న మేడలో వారి తొలి కాపురం ప్రారంభించారు. ఇంటికంతటికి సందడి తెచ్చే కూతురు ఇంట్లోంచి వెళ్లేటప్పటికీ ఇల్లంతా చిన్నపోయి శ్రీలక్ష్మికి తోచకుండా పోయింది. దాంతో కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆతృత హెచ్చింది. లలిత కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరింది. కొద్ది రోజులు చదువు వెనక్కి పెట్టదలిచి హనీమూన్ నుంచొచ్చిన అనురాధను చూడగానే లలితను ఏదో ఆశ్చర్యం ఆవరించింది. ఒక్క నెల రోజుల్లో అనురాధలో ఎంతో మార్పు కనిపిస్తోంది. కళ్లల్లో సంతోషపు మెరుపు తళుక్కుమంటోంది. మెడలో నల్లపూసలు, పక్కన బంగారుపు తాడు కొత్తందంతో హుందాగా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని పెద్దతనం కనిపిస్తోంది. అనురాధ ఎంతో సంతోషంగా ఉందని అడగకుండానే తెలియజెబుతోంది. శ్రీనివాస్ ఇంటికొచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది మధ్యాహ్నం. అప్పటిదాకా అనురాధ అతని కోసం వేచుంది. ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని టేబుల్ ముందుకొచ్చి, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేమను. నా కోసం వేచి ఉండొద్దని చెప్పాలా? చేసే పనులకు కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇలా అయితే నీ ఆరోగ్యం చెడుతుంది కూడా. అయిందా చివాట్లేయడం? అయినా నాకు బుర్ర ఉపయోగించడం చేత కాదన్న సంగతి ఇవాళ తెలిసిందా? అయినా చెప్పిన మాట వినని వాళ్లను చీవాట్లతోనే లొంగదీయాలి అంటూ భుజం చుట్టూ చేతులు వేయబోయాడు. అవి తప్పించుకుని అతని భుజాల మీద తన 2 చేతులు వేసి బలంగా కిందకి నొక్కి కూర్చునేటట్టు చేస్తూ అన్నం వడ్డించిన ప్లేటు ముందుకు తోసింది. ఆమె వంక చొరచొరా చూసి ప్లేటు ముందుకు లాక్కున్నాడు. ఈ పనులన్నీ చేసుకోకపోతే వంట మనిషిని పెట్టుకోకూడదు. నా వంట నచ్చకపోతే సూటిగా చెప్పకూడదు. ఈ ఆపేక్ష అంతా వలకబోయకపోతే అంది చొరచొరా చూస్తూ. నీ మొహం, వంట నచ్చక కాదు, నీకు శ్రమ ఎందుకు గాని నవ్వాడు చిలిపిగా. నాకేం శ్రమ లేదు. ఇప్పటికే ఏమీ తోచక చూస్తుంటే ఈ పని కూడా లేకపోతే పిచ్చెక్కుతుంది. చేతి నిండా పని కావాలా? సలహా ఇవ్వనా? కొంటిగా చూస్తూ అన్నాడు. చెప్పండి. ఓ జూనియర్ని ఉద్ధరిస్తే సరి, వద్దనుకున్నా కావలసినంత కాలక్షేపం నవ్వాడు. మీకు మీ సలహాకు ఓ నమస్కారం. ఏం డాక్టర్లు బాబు, బర్త్ కంట్రోల్ అని అఘోరిస్తూ ఉంటే మీరీ సలహా ఇస్తారు. పోనీ ఈ సలహా నచ్చకపోతే ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఎలాగూ లా చదివావుగా. మీరిచ్చే సలహాలు నాకు నచ్చవు గాని నాకు తోచింది నన్ను చేయనివ్వండి అని ఒక్కపొడు అందిస్తూ ఒక్కపొడితో పాటు ఆమెను కూడా దగ్గరకు తీసుకుంటూ నీ ఇష్టానికి ఎప్పుడూ అడ్డు లేదు అన్నాడు బొగ్గల మీద స్పృశిస్తూ. 6 నెలలు గడిచిపోయాయి. మధ్య మధ్య శ్రీనివాస్లో అర్థం కాని మార్పు గమనిస్తూనే ఉంది అనురాధ. దానికి కారణమేమిటో తెలియకపోయినా అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం చంపుకోలేకపోయింది. కానీ ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్లో సీరియస్ కేసు ఏది చూడాల్సొచ్చినా ఆ రోజు అతని మనసు పరిపరి విధాల ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ప్రమాదంగా ఉన్న పేషెంట్ గురించి రాత్రంతా నిద్రలేకుండా గడిపిన రాత్రులు కలవరపెట్టాయి అనురాధను. అతనిలోని మార్పు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు. తను తలపెట్టిన కార్యం సఫలం చేయమని మనసారా దైవాన్ని ప్రార్థించింది. అనురాధ ఆంతర్యం కృష్ణమూర్తి గారి శృతిమించిన పర్యవేక్షణ, పరిశీలన మధ్య మధ్య విసుగు కలిగించిన మనసుకు పట్టించుకోకుండా మెదలసాగాడు శ్రీనివాస్. నువ్వు లలితను కలుసుకుని ఎన్నాళ్ళైంది? అనురాధని అడిగాడు శ్రీనివాస్ భోంచేస్తూ. ఏం, ఓ వారం అవుతుందనుకుంటాను. వీలైతే ఇవాళ సాయంత్రం ఒకసారి కలుసుకునిరా. వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోనా? ఎప్పుడు? మళ్ళీ ఒంట్లో బాగాలేదా?
లేదు, ఈసారి ఎప్పుడూ కంటే బలహీనంగా ఉన్నారు. ఇంట్లో కంటే హాస్పిటల్ ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చని చేర్పించాం. ఎలా ఉంది ఆవిడికి? మీ ఉద్దేశం ఏమిటి? నాకు నిజం చెప్పండి. ఏమో, తగ్గిపోవచ్చు అనుకుంటాను. కానీ ఆవిడకి లలితను గురించి పెద్ద దిగులు. దాంతోనే ఈ గుండె జబ్బు ఎక్కువ అవుతుందనుకుంటాను. ఇక మాట్లాడేందుకు ఏమీ తోచలేదు. అసలే 2 రోజుల నుండి భోజనం సహించని అనురాధకు ఈ వార్త విన్నాక అసలు తినబుద్ధి పుట్టలేదు. అది చూసి, ఏంటా తినడం? అసలు నాదే పొరపాటు. నీకు భోజనం ముందు ఈ విషయం చెప్పకుండా ఉండవలసింది అన్నాడు తప్ప మరొక కారణాన్ని ఊహించలేకపోయాడు. అన్నట్లు నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. రాత్రి డ్యూటీ ఉంది. ఇక్కడ భోజనం చేయను అంటూ ఏవో కబుర్లు చెప్పసాగాడు. "ఉమ్" అంటున్న పరధ్యానంగా ఉన్న రాధను గమనించి, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అంటూ ఆమెను వెంటబెట్టుకుని పైకి వెళ్ళాడు. సాయంత్రం అనురాధను లలిత ఇంట్లో దింపి హాస్పిటల్కు వెళ్ళాడు శ్రీనివాస్. లలితకు కొంచెం ధైర్యం చెప్పి సాయంత్రం బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చింది రాధ. ఆ రాత్రిక భోజనం చేయబుద్దిగాక గ్లాసుడు పాలు తాగి ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఆ పూట ఎందుకో మనసులో ఏవో అర్థం కాని భావాలు చుట్టుముట్టాయి. ఎంత ప్రయత్నించినా పుస్తకం మీద లగ్నం కాని మనసులో ఆలోచనలు బహు మార్గాల్లో పయనించి సాగాయి. వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకో ప్రయత్నించింది. అసలే అమావాస్య. ఆకాశమంతా నల్లటి మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. ఆలోచనలకు అడ్డు తగులుతూ ఒంటరితనాన్ని గుర్తింపజేస్తున్నాయి మధ్య మధ్య ఉరుములతో కూడిన మెరుపులు. హాస్పిటల్ సద్దుమణిగింది. చిన్న లైట్లు మసగ్గా వెలుగుతున్నాయి. వార్డుల్లో రోగులు, ఇబ్బందిగా పొర్లేవారు, ఒంటరితనాన్ని అనుభవించలేనివారు, వ్యాధులతో బాధపడేవారు అనేకులున్నారు. డాక్టర్ శ్రీనివాస్ తన రూమ్ నుండి బయటకొచ్చి స్పెషల్ వార్డులోని రోగులను ఒకరిద్దరిని చూసి చార్టు మీద ఏదో రాసి పక్క గది వైపు వెళ్ళాడు. అతనితో కూడా ఉన్న నర్సు ఆ గది తలుపు మెల్లగా తోసింది. సన్నని బెడ్ ల్యాంప్ వెలుగులో లలిత తల్లి ముఖం అస్పష్టంగా కనిపించింది. సాయంత్రమంతా బాగా బాధపడ్డారు. ఇప్పుడే నిద్రపట్టినట్లుంది. నర్సు చెప్పిన మాటలు విని మౌనంగా తల ఊగించాడు. చార్టు చదివి బయటకొచ్చి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ పేషెంట్ను. ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే తెలియజెప్పు అని తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆలోచనలు అంతులేకుండా సాగిపోయాయి. తిరిగి ఏదో సంచలనం మొదలైంది. తను కాదనుకున్న పని మానలేడు. తను చెయ్యాలనుకున్న పని చేయలేడు. ఏ మూల దాక్కుందో ఈ దౌర్బల్యం? తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా రోగులు, వ్యాధులు, బాధలు తప్ప నవ్వు ముఖాలు కనిపించేది లేదు కదా. ఏముంది సుఖం ఈ వృత్తిలో? బాగుపడ్డ ఒకటి నోటంట చల్లని వార్త విన్న సంతృప్తి తీరకుండానే చేతగాక చంపాడన్న వార్త కూడా వినాల్సి వస్తుంది. దొంగ సర్టిఫికెట్లు, పోటీ ప్రాక్టీస్లు. ఎందుకు చెయ్యాలి తృప్తిలేని ఉద్యోగం? ఎప్పుడు మూతలు పడ్డాయో కళ్ళు. తెరిచేటప్పటికి, డాక్టర్, 8వ నెంబర్ పేషెంట్ పరిస్థితి బాగాలేదు అంటూ హడావిడిగా లేపుతోంది నర్స్. వాట్ అంటూ లేచి నుంచున్నాడు. నిద్ర మొత్తంతా క్షణంలో వదిలిపోయింది. టేబుల్ మీద పెట్టిన స్టెథస్కోప్ తీసుకుని ఒక్క అడుగులో 8వ నెంబర్ రూంలో పడ్డాడు. బెడ్ మీద లలిత తల్లి అన్నపూర్ణ అమితమైన బాధ అనుభవిస్తోంది. గుండెల మీద చేయి వేసుకుని గిలగిలాడిపోతుంది. ఆమెను చూడగానే అతని మనసు ఒక క్షణం చలించింది. ఒక్కసారి తల విదిల్చుకుని కర్తవ్యం గుర్తు తెచ్చుకుని పరీక్షించడంలో మునిగిపోయాడు. నాడి చూసి బ్లడ్ ప్రెషర్ చూడ్డానికి కఫ్ చేతికి కడుతూ ఇంజెక్షన్ ఆర్డర్ చేశాడు. నర్సు బయటికి పరిగెత్తింది హడావిడిగా. బ్లడ్ ప్రెషర్ చూస్తూ స్టెథస్కోపు చేతి మీదుంచి ముందు బలుపు నొక్కుతుండగానే శ్రీనివాస్ నుదుట చెమటలు పోశాయి. ముఖం వివర్ణమైంది. అతను ఆమె వంక చూస్తుండగానే ఆమె ముఖం వేలాడేసింది. బాధతో బిగపట్టిన గుప్పిట మరింత బిగుసుకుంది. అతను మరొక్క క్షణం కూడా ఆమె వంక చూడలేకపోయాడు. నాడి చూడాలన్న విషయం కూడా అతనికి తట్టలేదు. చనిపోయింది, షీఈజ్ డెడ్ అన్నాడు పిచ్చివాళ్ల చేతులు జుట్లోకి దూర్చుకుంటూ. గబాలన లేచి నుంచున్నాడు. చేతిలోంచి స్టెథస్కోప్ జారిపడింది. మరి పరిసరాలు గమనించకుండా తను చేస్తుందేమిటో తెలుసుకోకుండా గదిలోంచి బయటకు పోయాడు. గబగబా అడుగులు వేస్తూ తన విద్యుక్త ధర్మం నుండి, దాటలేని తన బలహీనత నుండి, ఒక రోగికి చివరి దశలో చేయవలసిన వైద్యాన్ని, నెరవేర్చవలసిన విధిని అన్నింటినీ పక్కకు దోసి దాటిపోయాడు. మరొక్కసారి ఓడిపోయాడు. వంచబడ్డాడు. సాధ్యం కాదని తెలిసి సాధించదలిచి ఒకరి కోరిక తీర్చడానికి తన ఆశయాన్ని చంపుకున్న శ్రీనివాస్ ఓడిపోయాడు మరోసారి. ఆ హాస్పిటల్ ఆవరణ నుండి దాటిపోయాడు. ఇంజెక్షన్తో అడుగుపెట్టిన నర్సు గదిలో శ్రీనివాస్ లేకపోవడంతో ఒక క్షణం నివ్వెరపోయి కర్తవ్యం మూడురాలైంది. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ అన్న ఆమె పిలుపు నిశ్శబ్దాన్ని చీల్చుకుని హాస్పిటల్ ఆవరణలో అంతటా కంగులు మోగింది. నిమిషాల్లో హాస్పిటల్ అంతా మూగిపోయింది. క్షణాల మీద చిన్న డాక్టర్లు ఆ గది ముందు వాలారు. నర్సులు పక్కగా నుంచుని గుసగుసలాడుతున్నారు. ఆ క్షణంలో ఎవరి నోటంట విన్నా ఇదే విషయం. ఆ ఉదయం పెద్ద ఆపరేషన్ చేసిన ఒక రోగికి ఆశించిన లక్షణాలు కనిపించడంతో
ఆ సమయంలో అప్పుడే కారు దిగారు డాక్టర్ కృష్ణమూర్తి. అక్కడ జరుగుతోంది విని క్షణకాలం కొయ్యబారిపోయారు. నిరాశ వేసిన నీలి తెరలు ఆయన ముఖాన్ని కప్పేశాయి. ఉత్సాహమంతా చచ్చిపోయింది. వెంటనే విషయాన్ని అవగాహన చేసుకుని హడావిడిగా ఆమె గదిలోకి వెళ్లారు, వచ్చిన పని మరిచిపోయి. కటిక చీకటిని చీల్చుకుంటూ ఆకాశం ఉరుములతో మెరిసింది. ఇంటి తలుపులు ధడాలను తెరుచుకున్నాయి. వాలు కుర్చీలో నిద్రపట్టక పట్టిన అనురాధ ఉలికిపడి లేచింది. ఉరిమిన ఉరుముకో, తెరుచుకున్న తలుపు చొప్పుడుకో. నిద్రకాలతో మత్తుగా అటు ఇటూ చూసి శ్రీనివాసును చూసేసరికి మత్తు క్షణంలో వదిలింది. ఆశ్చర్యం అవధులు దాటింది. నిద్రతో మందమైన గొంతును సవరించుకుంటూ, ఇదేంటి ఈ సమయంలో వచ్చారు, ఒంట్లో బాగలేదా అని అడిగింది కంపిస్తున్న కంఠంతో. ఆ మాటలు విని చటుక్కున అటు తిరిగి ఆమె వంక దృష్టి సారించాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు గోచరించాయి. అసలు అనురాధ అన్న మనిషి ఆ ఇంట్లో ఉంటోందన్న ఆలోచనే లేనట్లు, అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లు బాధ, భయం గోచరిస్తున్న అతని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. బడలికతో కళ్ళు కెంపులయ్యాయి. హృదయంలో బాధ, నిరాశ కోపంగా మారి పెళ్ళుబుకుతోంది. ఆ తీక్షణతకు తాను నిలవలేను అనుకుంది. కోపానికే ఎదుటివారిని భస్మీపటలం చేయగలిగే శక్తి ఉంటే తానక్కడ ఉండను అనుకుంది. మరో మాట మాట్లాడకుండా పక్కగా టేబుల్ దగ్గర కూజాలోంచి మంచినీళ్లోంచి అతనికి అందించబోయింది. క్షణంలో ఆమె చేతిలోని గ్లాసు ఎదుటి గోడ కొట్టుకుని ముక్కలైంది. కింద పడ్డ నీళ్లు చిమ్మి ముఖం మీద పడ్డాయి. పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంది. అతన్ని మాట్లాడించాలా లేదా అన్నంత భయం ఆమెను మూగదాని చేసింది. అతనిలోని దౌర్బల్యం, హృదయంలోని ఆవేదన, తను చేసిన పనికి పశ్చాత్తాపం, నివారించలేకపోయినన్న తపన, రకరకాల భావాలు కోపంగా మరి మాటల ప్రవాహంలో కొట్టుకుపోసాగాయి. ఎన్నేళ్లుగానో అణిగి ఉన్న బాధతో ఎంతవరకు తనకి ఈ స్థితి కలిగినందుకు నిందించేందుకు అవకాశం కలిగిన శ్రీనివాస్ ఆ రోజు దాదాపు విచక్షణ కోల్పోయాడు. ఆవేశం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది. అర్ధరహితమైన కోపం అనర్థానికే దారితీస్తుంది. దానితో యుక్తాయుక్త జ్ఞానం నశించింది. ఆ ఆవేశంలో ఎన్నో అడిగేయాలని, దులిపేయాలని అన్న ఆతృతతో మాటలు తడబడసాగాయి. ఈ సమయంలో నీ మూలంగా, నీ సలహా మూలంగా ఈనాడు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అతని కంఠంలోని కరుకుదనానికి క్షణకాలం మనసు ముద్దుబారిపోయింది రాధకు. మార్దవమే గాని మరో భావం ఎరగని అతని కంఠం గరళం మింగినట్లుగా అయింది. మీరనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ముందు లోపల పదండి, కొంచెం విశ్రాంతి తీసుకుందిరు గాని. ఎలా అర్థమవుతుంది? అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించావు? నీ కోరికలు నీవే గాని ఎదుటివారి ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి నువ్వెప్పుడు ప్రయత్నించావు? ఇవాళ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ముందు కొంచెం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి ఈ క్షణంలో నీలాంటి వాళ్లకు కలుగుతుందేమో గాని నాకు కాదు. నీ కోసం మొదలుపెట్టిన నా ఉద్యోగం మూలంగా, నా చేతకాంతనం మూలంగా ఈనాడు ఒక ప్రాణి జీవితం ఆఖరైంది. నీ స్నేహితురాలి తల్లి జీవితం నా చేతిలో ఆఖరైంది. అదే మరొక. ఆమెకు ఇంకా మిగిలింది వినిపించలేదు. లలిత తల్లి చనిపోయిందా ఏంటి మీరనేది? అంది అనాలోచితంగా. క్షణకాలం ఆమె మనసు దిమ్మెరపోయింది. ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించే లలిత తల్లి పోయిందా? మనసులో అనుకుంటున్న మాటలు బయటికే వెలువడ్డాయి. ఆమె మాటలు అతన్ని మరింత రెచ్చగొట్టాయి. నా చేతుల్లో, ఆఖరి వరకు ఉండి సరైన వైద్యం జరిగిందో లేదో చూసేందుకైనా ఇష్టపడని నా చేతుల్లో, ఇదంతా నీ మూలంగా. అతను పూర్తిగా విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. అర్ధరాత్రి అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఆమెను చైతన్యరహితంగా చేసింది. ఒక పక్క ఆప్తమిత్రురాలి తల్లి మరణం, మరో పక్క నిందిస్తోన్న భర్త. ఆమెకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో పాలుపోలేదు. నాలో లేని దాన్ని నమ్మించాలని చూసావు. నేను కాదనుకున్న దాన్ని నాతో చేయించావు. ఏనాడో నాకు సరిపడదు అనుకున్న దాన్ని నాలో ఎమర్చాలని చూసావు. నా నమ్మకాన్ని కూల్చేశావు. నువ్వు కావాలనుకునే వ్యక్తిని నేను కాలేను. నీకు కావలసిన డాక్టర్ శ్రీనివాసును నేను కాదు. నాలో లేనివి పొందాలనుకున్న నీకు ఇంత నిరుత్సాహం కలిగించాక ఇక నా అవసరం లేదు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అదిరిపడింది. తన చెవుల్లో తానే నమ్మలేకపోయింది. ఏంటి మీరనేది? అంది వణుకుతున్న కంఠంతో. ఏంటనేది? అనుకరించాడు కోపంతో కూడిన వ్యంగ్యంతో. నేననేది ఏం అర్థం కావడం లేదా? అర్థం కానంతగా మాట్లాడుతున్నానా? ఈ రోజు నా మనోవేదకు కారకురాలు నువ్వు. పొంగి పొరల నా బాధల్ని, మనక్లేశాన్ని అదుపులోకి తెచ్చుకుని నీ స్నేహంతో మరిచిపోవాలనుకున్న నాకు సరైన ఆనందాన్ని రుచి చూపించావు. నిర్మలంగా సాగిపోతున్న నా జీవితంలో తిరిగి రాళ్లు విసిరావు. ఇదంతా నీకోసమే కాకపోతే, నీ మూలంగా కాకపోతే తిరిగి నేను మెడిసిన్ ముఖం చూసి ఉండేవాణ్ణి కాదు. తిరిగి ఇలాంటి పరిస్థితి ఎదురు కావలసిన అవసరమే కలిగేది కాదు. నాకు సాధ్యం కాదని తెలిసి నా అంతటి నేను దూరమైన దాని దగ్గరికి నన్ను చేర్చే ప్రయత్నించావు. ఎంతసేపు నాకు అవసరం లేని వాటిని వేటి కోసమో ఆరాటపడ్డావు గాని నాకు కావలసినవి గ్రహించుకోలేకపోయావు. నేను కోరుకున్న జీవితానికి దగ్గరైన నేను నా కోరికకు విరుద్ధంగా దూరమయ్యాను.
నీకు నీ కోరికలు తీర్చుకోవడం తప్ప ఎదుటివారి కోరికలు తీర్చడం చేత కాదు. నీకు కావలసిన వ్యక్తిత్వం, వృత్తి నాలో లేవు. ఉన్నవాటిని ఉన్నట్లు అంగీకరించడం నీకు చేత కాదు. ఏంటి మీ మాటలు? నాకు కావాల్సింది మీరు కానీ మీలో ఏదో అని ఎలా అనుకుంటారు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నాకు కావలసింది మీరు కానీ మీ వృత్తి, ఐశ్వర్యం, గౌరవ ప్రతిష్టలు నాకు అక్కర్లేదు. కేవలం మీ మీద అభిమానంతోనే, మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మీ జీవితంలో అభివృద్ధికి భాగం పంచుకోవాలన్న లక్ష్యం తప్ప నాకు మరొకటి లేదు. మీరిలా పొరపాటుగా అర్థం చేసుకుని ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. భావ్యమో కాదో, ఉచితమో కాదో నువ్వు చెప్పవలసిన రోజులు పోయాయి. నువ్వు చెప్పనక్కర్లేదు. ఇంకా నేను అంతకన్నా వినవసరం లేదు. మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. ఇప్పుడే కదా నేను మీలో ఏదో లేని దానికోసం ఆరాటపడ్డానన్నారు. మీ మీద అభిమానంతో కాకపోతే, మీరంటే ఇష్టం కాకపోతే మీకోసం ఆరాటపడవలసిన అవసరం నాకేమిటి? కొంచెం శాంతంగా ఆలోచించండి. అవును, నా కోసం ఆరాటపడ్డావు. కాదు, అది నా కోసం కాదు, నా అభివృద్ధి కోసం కాదు, నీకోసం, నీ స్వంత ప్రయోజనం కోసం. ఒకరోజు నేను అభివృద్ధిలోకి వస్తే ఫలానా వాడు డాక్టర్ అవడానికి కారణం నువ్వని అందరూ అంటుంటే విని పొంగిపోవడానికి, ఒక డాక్టర్ భార్య అనిపించుకోవడం కోసం. అంతేకాని నీకు నా అవసరం లేదు. నీకు కావాల్సింది ఒక డాక్టర్, నేను కాదు. మరీ అంత ఆవేశపడకండి. కేవలం మీ భార్యనవబట్టి, మీరు ముందుగానే మెడిసిన్ చదువుండబట్టి మీలో అణగారిపోయిన భావాలను పైకి తీసుకురావాలన్న కోరికే తప్ప మరో ఉద్దేశం లేదు. నాకు కావాల్సింది మీరు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి. నువ్వు చెప్పేందుకు నేను వినేందుకు మన మధ్య రోజులు పోయాయి. అనవసరమైన వాటికి, అందని వాటికి ఈ తాపత్రయం అనవసరం. మీరు ఇంత ఆవేశానికిలోనే ఆలోచించలేనప్పుడు నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా అవకాశం లేదు. దయచేసి కాసేపు పడుకోండి. మిగిలినవి తర్వాత చూద్దాం. మీకు విశ్రాంతి అవసరం. ఇంకా ఇక్కడ ఉన్నంతసేపు ఒకటే విశ్రాంతి. నీ సమక్షంలో నాకు కలిగేది విశ్రాంతి కాదు, విసుగు. ఒక పక్క నా మూలంగా ఒక స్త్రీ మరణించిందంటే, ఒక అమ్మాయి అనాథయిందంటే ఎలా విశ్రాంతి కలుగుతుంది? అది నీలాంటి కఠినులకు గాని నాలాంటి వాళ్ళకు కాదు. నీ కోరికలు తీర్చలేని నేను నీకు భర్తగా ఉండతగను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉందనుకుంటే ఉండేందుకు, లేదనుకుంటే పోయేందుకు ఇదేం బొమ్మల పెళ్ళా? ఇందుకా మనం చేసుకున్న వివాహం? ఇదేనా ఇన్ని నెలల దాంపత్య ఫలితం? నన్ను క్షమించండి. మీ అభివృద్ధి తప్ప మరొకటి ఆశించలేదు నేను. భర్త భవిష్యత్తులో భాగం పంచుకోవాలని మీ ఉన్నతిని ఆశించడమే నేను చేసిన తప్పైతే అది నా తప్పును ఒప్పుకుంటాను. మీ అశాంతికి కారకురాలైనందుకు నన్ను క్షమించండి అంది అతని చేతులు పట్టుకుని. ఆమె చేతులు విదిల్చుకుని, ఇక మన మధ్య ఏ సంబంధం లేదు. నువ్వు నేను ఇక ఇంట్లో ఉండడం అనేది జరగని విషయం. ఇంకెక్కడ నేను ఉండలేను. శ్రీనివాస్, ఏమిటి అన్యాయం? ఎందుకెంత కఠినంగా మాట్లాడుతున్నారు? దయచేసి నా మాటలు వినిపించుకోండి. ఇలా వెళ్ళు. ఆమె మాటలు పూర్తి కాలేదు. దడాలను తెరుచుకున్న తలుపులు తెరుచుకున్నట్లే మూసుకున్నాయి. అనునయపూర్వకమైన మాటలు మూసిన తలుపులతోటే చేరి వెనక్కి తిరిగి వచ్చాయి. అనురాధ శ్రీనివాసుల ప్రణయగాథకు మధ్య బంధాలు పడ్డాయి. వారి వివాహ బంధానికి మధ్య తలుపులు మూసుకున్నాయి. మూసిన తలుపులకు పడిన తాళాన్ని తెరవడానికి అవసరమైన కీలేని అనురాధ నిశ్చేష్టితయ్యి నిస్పృహతో కుర్చీలో కూలబడిపోయింది. తల దిమ్మెరపోయినట్లు ఏ ఆలోచన లేక మెదడు ముద్దుబారింది. మెల్లమెల్లగా వాస్తవంలోకొచ్చిన అనురాధకు దుఃఖం వెలువై పారింది. ఒంటరిగా నిశీతి రాత్రిలో హృదయావేదనతో వలవలా ఏడవసాగింది. తెల్లవారేసరికి తెలియవలసిన ముఖ్యులకు తెలిసిపోయింది రాత్రి జరిగిన సంగతి. శ్రీనివాస్ పరారీ విన్న వెంటనే శ్రీలక్ష్మికి కూడా తెలియకుండా కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశారు రాజశేఖరం గారు. నిస్పృహతో నిద్రలేమితో అలసిపోయిన ఆయన విన్నదానికంటే ఎక్కువగా ఏమీ చెప్పలేకపోయారు. వెంటనే అనురాధ దగ్గరికి వెళ్లాలని ఆరాటపడింది శేఖరం గారి హృదయం. కానీ అనురాధకు ఇందులో ఎంతవరకు తెలుసో తను ఎలా చెప్పాలో తెలియక ఎటూ పాలుపోక కర్తవ్యమూడులయ్యారు. కృష్ణమోహన్తో సంప్రదించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే అతనిని కలుసుకుని ఆ సంగతి చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను, రాధ చేస్తోంది సరైన పని కాదని అన్నాడు బాధగా. సరే, జరిగిన దానికి ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం? ఇప్పుడు జరగవలసింది ఆలోచించాలి గాని అన్నారు విసుగ్గా. నా ఉద్దేశం అడిగితే వెంటనే రాధని ఇక్కడికి తీసుకొచ్చేయడం మంచిదంటాను. ఈ ఆందోళనతో దాని ఆరోగ్యం కూడా చెడుతుందేమో. శ్రీనివాస్ సంగతి అంటారా? మనం కొద్దిగా దూరంగా ఉండడం మంచిదేమో. అసలే విసిగిపోయాడు. పలకరిస్తే ఇంకా రెచ్చిపోతాడు. కొద్ది రోజులు అతన్ని ఒంటరిగా వదిలేయడం మంచిది. అతనంతటా అతనే సర్దుకుంటారు. ఇదివరకు జరిగినవి విన్నాం కదా. నేను అదే అనుకుంటున్నాను. రాధకి విషయాలు ఎంత తెలుసో ఎలా చెప్పడమో తెలియడం లేదు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? లేదు నాన్న, నువ్వు నేను ఒంటరిగా వెళితే ప్రయోజనం లేదు. అది అంత తేలిగ్గా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతుందో లేదో. అమ్మ నువ్వు వెళ్ళండి. ఇంతకీ శ్రీనివాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? ఇంకా లేదు. ఏంటో కొని తెచ్చుకునే అనర్థాలివి అన్నాడు విచారంగా. నాకెందుకో ఇలాంటిది జరుగుతుందేమోనన్న భయం ఎప్పుడు ఉంది.
అతను అదొక రకమైన మృదు హృదయుడు. ప్రతి వాళ్ళు ప్రతిదాన్ని తేలిగ్గా స్వీకరించలేరు. చదివినంత మాత్రాన డాక్టర్ కావాలనేముంది? రాదంటే ఏదో చిన్నపిల్ల, అనుభవం లేంది. కృష్ణమూర్తి గారు కూడా ఈ పని ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు. చివరికి ఇదంతా రాధకు బాధ. తక్కినవారు బాగానే ఉంటారు. చేసేటప్పుడు అందరూ మంచే జరగాలని చేస్తారు. ఒక్కొక్కసారి ఇలా ఎదురు తిరిగితే మిగిలేదంతా వ్యధే. మంచి జరుగుతుందని ఎలా ఆయన అనుకున్నారు? ఆయన ఆరితేరిన డాక్టర్. ఇందులో సాధక బాధకాలన్నీ అవగాహన చేసుకున్నారాయన. ఆయన ఇలాంటి పనులకు ప్రోత్సహిస్తే ఇక రాదననుకోవడం ఎందుకు? ఆయన ప్రోద్బలమే లేకపోతే ఈ రోజు ఈ ఆందోళన ఉండేది కాదు. శ్రీనివాస్కి కనుక ఇలా జరిగింది. అదే నేనైతే అందరినీ ఆమడ దూరంలో ఉంచి నాకు నచ్చిన ఏ బిజినెస్ పెట్టుకునేవాణ్ణి. మాట్లాడకుండా నిట్టూర్పు విడవడం తప్ప మరొకటి చేయలేకపోయారు శేఖరం గారు. తను కృష్ణమూర్తిని నిందించగలడా? ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అదే పని చేసుండేవారేమో. అదే యువక వయసులో ఉన్న కృష్ణమోహన్కు మధ్య వయస్కుడైన రాజశేఖరం గారికి వయసు తెచ్చిన తేడా. కృష్ణమోహన్లో జరిగిన విషయాలు చూసి ఆవేశపడ్డం తప్ప ఎందుకు జరగవలసి వచ్చిందన్న విచక్షణ ఓర్పు లేవు. శ్రీలక్ష్మిని తీసుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు రాజశేఖరం గారు. తలుపు తెరిచిన అనురాధను చూడగానే తమకు తెలిసిన విషయం రాధకు తెలుసో లేదో చెప్పనక్కర్లేకుండానే అవగాహన అయింది. వాచి ఎర్రబడ్డ కళ్ళు, వడలను ముఖం పీకుపోయి బాగా అలసింది. హృదయావేదన భరించలేక కాబోలు. అప్పుడే షవరు తీసుకున్న జుట్టు కొస నుండి ఇంకా నీళ్లు కారుతున్నాయి. కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియలేదు. కుర్చీలో మౌనంగా వెనక్కి ఆనుకుని శూన్యంగా చూస్తున్న రాధను చూసి గాఢమైన నిట్టూర్పు విడిచారు రాజశేఖరం గారు. పదమ్మాయి, మన ఇంటికి వెళదాం. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు? అంది శ్రీలక్ష్మి చివరికి. లేదమ్మా, నేను ఇప్పుడు ఎక్కడికి రాను. ఆయనంటూ ఎప్పుడైనా వస్తే నేనిక్కడే ఉండాలమ్మా. చ, అవేం మాటలు రాదా? ఎందుకు తిరిగి రాడు? తప్పకుండా తిరిగి వస్తాడు. ఆయన నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు చెప్పు. ఒంటరిగా ఇక్కడ ఉన్న నిన్ను చూడకుండా ఉంటే మాకేం తోస్తుంది? పద వెళదాం. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చేద్దు గాని. కాదమ్మా, నేను రాలేను. నన్ను బలవంతం పెట్టకు. అలా కాదను. నువ్వు ఇలా పట్టుబడితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. నేను ఒంటరిగా వదిలి వెళ్లడం మాత్రం జరగని పని. నా మాట విను, పద. ఇక వెళ్ళక తప్పలేదు అనురాధకు. ఒంటరిగా ఇల్లు వదిలి వచ్చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఒకసారి ఇంటివైపు చూసి ముఖం తిప్పుకుంది. ఇంటికి వెళుతూ కారులో అడిగింది, లలిత ఎక్కడుందమ్మా అని. ఉన్నట్లుండి అప్పుడే గుర్తుకొచ్చినట్లు. హాస్పిటల్కి వెళ్ళిందట వాళ్ళమ్మని చూడ్డానికి. వాళ్ళమ్మని చూడ్డానికా? అడిగింది ఆశ్చర్యంగా. అవును రాదా, ఆ క్షణంలో దేవుళ్ళ కృష్ణమూర్తి గారు వెళ్లి చేయవలసిన చికిత్స చేసి ఉండకపోతే రాత్రికి రాత్రే ప్రాణం పోయి ఉండేదట. ఆవిడ స్పృహ తప్పిన పావుగంట దాకా ఏ డాక్టరు మీద చేయి వేసి చూడలేదట. అనురాధ కళ్లలో ఆశ్చర్యంతో పాటు ఆశ వీచిక కూడా మెరిసింది. లలిత తల్లి మరణించలేదా? స్పృహ తప్పిన ఆమెను చూసి మరణించిందనుకున్నారా? థ్యాంక్ గాడ్. ఈ ఒక్క వార్త చాలు ఆయన కోలుకునేందుకు. భగవాన్, తిరిగి మేము కలుసుకునేటట్లు ఆశీర్వదించు. మనసులోనే ప్రార్థించింది. ఆయనకు తెలుసో లేదో ఈ విషయం, ఆయన విన్నారో లేదో, ఎక్కడున్నారో అనే ఆలోచన రాగానే తిరిగి భయాందోళనతో ఒళ్ళు జలదరించింది. ఇల్లు చేరి తన గదిలో కడుగు పెట్టగానే రకరకాల భావాలు చుట్టుముట్టాయి. తలుపు మూసుకుని ఒక్కసారి తన పొరుపు మీద వాలిపోయింది. రాత్రి శ్రీనివాస్ అన్న మాటలు ఒక్కొక్కటే చెవుల్లో మోగాయి. మిమ్మల్ని ఎలా నమ్మించగలను? మీరు తప్ప నాకేం అక్కర్లేదని. నేనెంతో ఎంతో ఇష్టమైన మీరేనా అన్నది మాటలు? మరొకసారి కలుసుకోగలిగితే ఎక్కడున్నారని వెతికించాను. చనిపోయిందని మీరు అనుకున్న ఆమె మరణించలేదు. నన్ను క్షమించండి. మీ ఉన్నతి తప్ప మరొకటి ఆశించలేదని మీకెలా తెలియపరచును? నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి శ్రీనివాస్. మన బంధాన్ని తెంపాలని ప్రయత్నించకండి. వలవలా ఏడుస్తూ వాలిపోయిన అనురాధకు ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు. సాయంత్రం 4 అవుతోంది. పనులు పూర్తి చేసుకుని కృష్ణమోహన్ స్పెషల్ వార్డు వైపు వెళ్లాడు. మెల్లిగా 8వ నెంబరు గది తలుపు తెరిచి చూసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి లేచి నుంచుంది లలిత. కళ్ళు కన్నీరు కార్చి కార్చి ఎర్రబడిపోయాయి. ముఖం వడలి బాగా అలసట చూపుతోంది. ఆమెను కళ్ళతో పలకరించి మంచం వైపు వెళ్లి తగిలించున్న చాటు చూసి అక్కడే పెట్టేశాడు. లలిత వైపు తిరిగి ఇంటికి వెళుదురుగాని పదండి అన్నాడు. వద్దండి, ఇప్పుడు వెళ్ళను. రాత్రికి ఎలాగో ఉండడానికి వీల్లేదు. ఇంకా కొంతసేపు ఉండి వెళతాను. ఎంతసేపున్నా మీరు చేయగలిగింది ఏముంది? పొద్దున్ననగా వచ్చారు. నా మాట వినండి. ఇంకా కొంచెం సేపు అయ్యాక వెళతాను. మళ్ళీ రేపు పొద్దుటి వరకు రావడానికి వీలు కాదు. ఆవిడకి ఎలాగో తెలివి రాదు. ఆమెకు పూర్తిగా విశ్రాంతి కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. పదండి నా మాట విని అంటూ చనువుగా భుజం మీద చేయి వేస్తూ తలుపు వైపు దారి తీశాడు. తలుపు దాకా వచ్చి ఇంకొకసారి వెనక్కి తిరిగి చూసి సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ మోహన్ పక్కకు నడిచింది.
మధ్యాహ్నం భోంచేశారా అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. తల ఊగించింది. అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పండి, మీ మొహం చూస్తేనే తెలుస్తోంది తింది లేంది. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. కానీ భోజనం కూడా మానేస్తే మీరు కూడా నీరసపడ్డం తప్ప మరేమీ జరగదు అంటూ హోటల్ ముందు ఆగి దిగమన్నాడు. నాకిప్పుడేమీ వద్దు, దయచేసి నన్ను మా ఇంట్లో దింపండి అంది ప్రాధేయపడుతూ. కళ్ళ నిండా నీళ్లు నిండుకున్న ఆమె ముఖం వంక చూసి మాట్లాడకుండా హోటల్ లోపలికి వెళ్లి ప్యాకెట్స్తో తిరిగొచ్చాడు. ఆధారపడకూడదు లలిత, మీ అమ్మగారికి కొద్ది రోజుల్లో నయమైపోతుంది. నిజంగా చెబుతున్నారా మోహన్? ఒక డాక్టర్గానా లేక ఊరికే నన్ను ఊరడించడానికేనా? కళ్లలో ఆశాభావం అల్లల్లాడింది. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. నిన్న రాత్రి ఆ అటాక్ తట్టుకోగలిగారంటే నిజంగా ఆశ్చర్యకరమైందే. నా ఉద్దేశం ఆవిడ తప్పకుండా కోలుకుంటారనే. ఆ తర్వాత భగవంతుడి దయ. మనం చేయగలిగిందంతా చేస్తున్నాం. మీరిలా అధైర్యపడకండి. మీకు అర్థం కాదు నా బాధ. నాకు నాని చెప్పుకోదగ్గ బంధువు మా అమ్మ ఒక్కరితే. నేనిప్పుడు ఆమెను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేను మోహన్ గారు. నేను ఒంటరిగా జీవించలేను. ఛ, ఏంటిది చిన్నపిల్లలా అన్నాడు చనువుగా రుమాలతో కన్నీళ్లు తుడుస్తూ. తల్లిని తండ్రిని పోగొట్టుకునేందుకు ఎవరూ సిద్ధం కాలేరు. చిన్నప్పుడైనా పెరిగాకైనా సరే. అది అనుభవంలోకి వచ్చాక బాధపడి సర్దుకోవడం తప్ప. పిల్లలు బ్రతికినన్నాళ్ళు తల్లిదండ్రులు బ్రతకరు కదా. అవి మార్చలేని నిజాలు. మనం మనసు రాయి చేసుకుని ధైర్యంతో మసలాలి. అతని ఓదార్పుతో ఆమె దుఃఖం మరింత అయింది. అంతవరకు ఎప్పుడు అవసరమైనా ధైర్యం చెప్పే అనురాధ తనే అధైర్యంగా ఉండడం, వారి కుటుంబానికే సమస్య రావడంతో లలిత ఈసారి పూర్తిగా ఒంటరిదైపోయింది. అధైర్యంతో వలవలా ఏడుస్తున్న లలితను చూస్తుంటే మనస్సంతా ఆ దొలాయింది మోహన్కు. ఇక ఉపేక్షించలేకపోయాడు. చనువుగా భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని, లలిత, ఏంటిది? నా మాట మీద అంత నమ్మకం లేదా? మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది. ఇటు చూడు, నేను ఉండగా ఒంటరిదనం ఎప్పుడు అవవు. నీకు ఆప్తబంధువులు లేకుండా ఎప్పుడూ ఉండవు. ఏంటిది? ఏడవకు అన్నాడు గుండెలకు దగ్గరగా చేర్చుకుంటూ. ఒక్క క్షణం కళ్ళెత్తి ఆశగా తన ముఖంలోకి చూసింది. చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తోన్న ముఖం మరింత దగ్గరగా కనిపించింది. కొద్ది క్షణాలు అతని గుండెల మీద తలవాల్చుకుని అలాగే ఉండిపోయింది. ఆ స్పర్శలో, ఆ వెచ్చదనంలో అంతవరకు లేని ధైర్యం కలిగింది. ఆ క్షణంలో పరాయి పురుషుడి చేతిలో ఉన్నానన్న విషయం కూడా స్ఫురించలేదు లలితకు. కొద్ది క్షణాలు గడవగానే చటుకున దూరంగా జరిగి అతని మొహంలోకి చూసి తలదించుకుంది. ఏంటంత ఉలికిపడ్డావు? లే, వెళ్ళి మొహం కడుక్కుండా టిఫిన్ తిందుగాని. అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా ఏటో దృష్టి సారించి నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆమె వంక చూస్తూ, నువ్వు టిఫిన్ తినకపోతే అదంతా అలాగే ఉండిపోతుంది. నాకు ఆకలేస్తోంది మరి. అతని వంక తలెత్తి చూసి మౌనంగా లోపలికి వెళ్ళింది. మొహం కడుక్కొచ్చి ప్లేట్లలో టిఫిన్ సర్ది అతనికి అందించి తనొకటి తీసుకుని కుర్చీల్లో కూర్చుంది దూరంగా. అనురాధ ఎలా ఉంది? ఇలా ఉంది అని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. చాలా నిరుత్సాహపడింది. ఏంటో అంతా ఓ గాథ అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. శ్రీనివాస్ ఎక్కడున్నారో తెలిసిందా? ఇంకా లేదు. అనురాధను తిరిగి కలుసుకోలేదా? ఏమో, అదే తెలీదు. దానంతటా అది చెప్పలేదు. అడిగి బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాం. ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే అక్కడికి వచ్చేయకూడదు. మా రాధకు కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మాతోనే కలిసి ఉండొచ్చు. ఇప్పుడా? నా మనసు అసలే బాగాలేదు. నేను అనురాధకిచ్చే కంపెనీ మాత్రం ఏముంటుంది? రేపు కలవడానికి వస్తాను. ఇంక నేను వెళ్ళాలి. ఊరికే ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు. మీ అమ్మగారి విషయం ఎప్పటికప్పుడు తెలిపేందుకు ఏర్పాటు చేస్తాను, సరేనా అన్నాడు ఆప్యాయంగా. కృతజ్ఞత నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. మరునాడు లలిత అనురాధను చూసేందుకు వెళ్ళింది. లలితను చూడగానే చివాలను కుర్చీలోంచి లేచి ఎదురొచ్చింది రాధ. లలిత రెండు చేతులు పట్టుకుంటూ, మీ అమ్మగారికి ఎలా ఉంది లలిత అని అడిగింది. ప్రస్తుతం కొంచెం నయంగానే ఉంది. ఇంకా కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది లలిత. కొంతసేపు ఇద్దరిలోనూ ఎవరికీ మాట్లాడేందుకు తోచలేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మ్లానవదనంతో కంపిత కంఠంతో, మా ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను లలిత. జలజల నీళ్లు రాలాయి కళ్ళ వెంబడి రాధకు. ఏంటిది? మన మధ్య కృతజ్ఞతలకు క్షమాపణలకు తావులేదు. అలా జరగవలసింది జరిగింది. నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపో. ఏది ఎలా జరిగినా ఫలితం చెడలేదు కదా, అది ముఖ్యం ఇప్పుడు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది లలిత. అను, ఈ గొడవంతా జరిగాక శ్రీనివాస్ నీకు కనిపించారా? మౌనంగా తల ఊగించింది రాధ. తనంతట తానే చెబుతుందేమోనని వేచుంది. చివరికి నిశ్శబ్దాన్ని భరించలేక, ఏమన్నారను? నిన్నేమీ అనలేదు కదూ అని అడిగింది ఆందోళనగా. ఎందుకు అనరు లలిత? అనవలసినవన్నీ అని వెళ్లారు. ఇక మా ఇద్దరికి ఎటువంటి సంబంధమూ ఉండబోదని ఆ రోజు ఆవేశంలో అన్నారు.
నిజంగానే అన్నారో నాకు తెలీదు. దీనికి అంతటికీ కారణం నేను ఆయన్ని అడిగుండకపోతే ఈరోజు తనింత మనక్షోభకు గురి కావలసిన అవసరమే ఉండేది కాదు. ఒంటరిగా ఎక్కడున్నారో ఎంత బాధ అనుభవిస్తున్నారో. నిన్ను నువ్వు నిందించుకోకు రాదా. నీతో పాటు మరొక వ్యక్తి కూడా బాగా ఉంది. అయినా ఇప్పుడేదో మించిపోయిందని ఎందుకు అనుకుంటావు? అతను మృదు హృదయుడు. ఆవేశం ఆవేదన చల్లారగానే ఆయనే కోలుకుని నీ దగ్గరకు వస్తారేమో. ఎప్పుడూ శుభాన్నే కోరాలను అంది ఆపేక్షగా. లేదు లలిత, నీకు తెలీదు. హృదయం ఎంత సున్నితమైన కఠినం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఎంతో మెత్తటి ఒంటికి తగిలిన చోటే దెబ్బ తగులుతుంటే గట్టిపడిపోతుంది. ఇక హృదయం అనగా ఎంత? అలా మాట్లాడకను. నాకు గట్టి నమ్మకం ఉంది. శ్రీనివాసులో ఎంతగా ద్వేషం నిండినా నిన్ను అతను అమితంగా ప్రేమిస్తారు. నీ నుంచి దూరం అవడం అంత తేలికైన పని అనుకోకు. అనురాధ శ్రీనివాసుల మధ్య ఏమైనా జరిగిందేమో అన్న విషయం బాధించసాగింది శేఖరం గారిని. తనకు తానే ఏమీ చెప్పని రాధను కదల్చాలనుకోవడమే గాని ఆమె కళ్లలో నీళ్లు కనిపించేటప్పటికీ ఎక్కడి ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి. శ్రీలక్ష్మి అనురాధలో మార్పు గమనించగలిగింది. ఈ సందర్భంలో ఏమనుకోవాలో ఆమెకి అర్థం కాలేదు. తల్లిగా చనువుతో ప్రశ్నించబోయిన మౌనమే ఎదురైంది. సాయంత్రం ఏమీ తోచక దొడ్లో మొక్కల మధ్య తిరుగుతోంది. అప్పుడే స్నానం చేసి చొక్కా చేతులు ముడుచుకుంటూ వరండాలో తిరుగుతున్న మోహన్కు కింద చెట్ల మధ్య రాధ కనిపించింది. అశోక వృక్షం కింద సీతాదేవిలా కిందకి వెళ్లాడు. పెరట్లోకి వెళ్లి అనురాధను చూస్తూ ఉంటే అతనిలో ఏదో సంచలనం కలిగింది. ఇల్లంతా సందడితో నింపే రాధ ఇప్పుడు తన ఉనికే తెలియకుండా తిరుగుతోంది. చిలిపితనం చురుకుతనం చిందులు వేసే కళ్లల్లో నిర్లిప్తత నిరాశ నివాసం ఏర్పరుచుకున్నాయి. ఆమెను వెనక నుంచి చూస్తుంటే ఆమె శరీరాకృతిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది అతనికి. ఒక్క క్షణం కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. కాని అంతలో అదో విధమైన బాధతో నిట్టూర్పు విడిచాడు. రాధా, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా? త్రుళ్ళిపడి చటుక్కున వెనక్కి తిరిగి నువ్వా అంది. ఏముంది చేయడానికి? ఏం లేదు నిర్లిప్తంగా సమాధానం చెప్పింది. కొంచెం గాలిగా ఉంది, లోపలికి వెళదాం పదా. సినిమాకు వెళదాం, వస్తావా? ఇంట్లో ఉంటే బొత్తిగా ఏమీ తోచకుండా ఉంది. అటు ఇటైనా కాసేపు తిరిగొద్దాం. ఇప్పుడెక్కడికి రావాలని లేదన్నయ్య. రాధా, ఏంటి మౌనం? నాకు చెప్పకూడదా? పోనీ ఇది చెప్పు. ఆ రాత్రి ఆ గొడవంతా జరిగాక ఇంటికొచ్చాడు కదూ? ఏం జరిగింది? ఆత్రంగా అడిగాడు. తల ఊగించింది. ఏముంది జరగడానికి? మేమింక శాశ్వతంగా విడిపోవలసి వస్తుందని చెప్పి వెళ్లారు. రాధా, ఉలిక్కి పడ్డాడు. ఏంటా మాటలు? అలా ఎప్పటికీ జరగనివ్వను. జరగకుండా చూసే బాధ్యత నాది. జరిగేదేదో జరుగుతున్నట్లు, తను చేయగలిగిందేమీ లేదన్నట్లు నిస్పృహగా నిట్టూర్చి కుర్చీలో జారగిలబడింది. రాధా, నీ ఆరోగ్యం సరిగ్గా లేదా? లేకేం, బాగానే ఉందే. అది కాదు నేను అడిగేది. నువ్విక్కడికి వచ్చిన రోజే గ్రహించాను. మన క్లేశం మూలంగా కాక ముందే చిక్కిపోయావు. అందుకేమైనా కారణం ఉండొచ్చు కదూ? ఉన్న కారణం లేదని ఎలా అన్ను? ఈ శుభవార్త ఇంట్లో అందరికీ ఎంతో మంచి సమయంలో చెప్పి సంతోషపరచాలనుకున్నాను. సంతోషం సంగతి ఎలా ఉన్నా సరదా కూడా పోయింది. అదేం మాట? ఈ వార్త మాకెప్పుడూ సంతోషకరమైందే. నాకు మరీ సంతోషంగా ఉంది. ఈ వార్త వింటే శ్రీనివాస్ తప్పక తిరిగొస్తాడు అన్నాడు ఆనందంగా. అదే నాకిష్టం లేదు అంది దృఢంగా. ఒకవేళ నువ్వు ఆయన్ను చూడడం సంభవిస్తే నువ్వది చెప్పడం మాత్రం నాకిష్టం లేదు. తిరిగి మేమిద్దరము కలిసి జీవించాలంటే ఆయన నా మీద ఇష్టంతో నా కోసం తిరిగి రావాలి. అంతేగాని ఒకరి కోసం తను త్యాగం చేస్తూ బాధపడుతూ కలిసి ఉండడం మాత్రం నేను సహించలేను. ఆయనకెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండడమే నాకు కావలసింది. విషయం విస్పష్టం చేసింది. ఏం చెప్పాలో తెలియని కృష్ణమోహన్ చెల్లెలి ఆత్మాభిమానం అంతఃకరణ తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వారం 10 రోజులు దాటినా శ్రీనివాస్ విషయం తెలియకపోవడంతో రాజశేఖరం గారు ఆందోళన చెందారు. ఇక ఏదో చేద్దామనుకుంటుంటే కృష్ణమోహన్కు కొన్ని విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ ఆ ఊళ్ళోనే ఉన్నట్లు అతని స్నేహితుడు రామకృష్ణ ద్వారా తెలిసింది. అతనున్న హోటల్ అడ్రస్ తీసుకుని ఉత్తరం రాసింది అనురాధ. డియర్ శ్రీనివాస్, ఇన్ని రోజుల వరకు మీ జాడ తెలియకుండా చేశారు. ఆ అర్ధరాత్రి ఆవేశంలో మీరన్నవన్నీ మీ ఉద్దేశపూర్వకంగా అన్నవని నేను అనుకోవడం లేదు. దయచేసి మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీలో నిలిచిపోయిన అపార్థాలను తొలగించేందుకు సావకాశంగా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. రేపు బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను. మీ అనురాధ. బుధవారం అనురాధ వాళ్ళింటికి వెళ్లి నిరీక్షించసాగింది. అతను వస్తాడో రాడో అన్న అపనమ్మకపు డోలికలో ఊగుతూ ఎందుకో వస్తాడన్న వైపు మనసు ఎక్కువ మొగ్గుతుంటే మధ్య మధ్య రాడన్న అనుమానం నిరాశ కలిగిస్తోంది. ఎదురు చూడడం అనేది మొదలు పెడితే అసలు కాలానికి చలనం ఉందా అనిపిస్తోంది. ఇంటి స్టడీ రూంలో ఎన్నిసార్లు చూసినా 4 ముళ్ళు దూరంగానే ఉందనిపిస్తోంది.
ఒకసారి ఆ ఇంటి నలుపక్కలా చూస్తుంటే మధురమైన అనుభూతులు కలగసాగాయి. తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన ఆ ఇల్లంటే ఒక ప్రత్యేక అభిమానం కలిగింది. ఇద్దరి మధ్య చిలిపి పోట్లాట్లు, వాదనలు, మధుర క్షణాలు, వాటి పోకడలు ఆలోచించడం మొదలు పెడితే రకరకాలుగా మెదలసాగాయి. తన సర్వస్వం అంకితం చేసుకున్న శ్రీనివాస్కి ఈనాడు తనంటే ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది? దానిని తను తొలగించగలదా? తిరిగి తను శ్రీనివాస్ పూర్వంలా జీవించగలరా అన్న అనుమానం వచ్చేటప్పటికీ గుండె జల్లుమంది. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి తిరిగి చూసింది. అందమైన బట్టలతో, చెదరని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే శ్రీనివాస్ మారిపోయాడు. నలిగిన బట్టలతో, అలసిన ముఖంతో, ఎరుపెక్కిన కళ్లతో, చిరునవ్వు చిందించే పెదిమలలో చిరాకు తొణికుతోంది. విశాలమైన నుదురు విసుగుతో ముడతలు పడింది. చురుకుగా కనిపించే కళ్లల్లో ఆనాటి తీక్షణత తగ్గి ఒక విధమైన నిర్లక్ష్యం, కోపం, మొండితనం కనబడుతున్నాయి. కొద్దిగా నీరసించిన అతని ముఖం చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగింది రాధకు. అతని కళ్లల్లోకి తను చూడలేను అనుకుంది. చివాలన కళ్ళు దించుకుంది. మొట్టమొదటిసారిగా 15 రోజుల ఎడబాటులో పాలిపోయిన అనురాధ ముఖం చూడగానే ఒక్కసారి చేరువుకు తీసుకుని ఉదయానికి హత్తుకోవాలనిపించింది శ్రీనివాస్కు. వెంటనే రకరకాల ఆలోచనలు తరుముకురాగా కందిన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. కలుసుకోవాలన్నా కారణం? ఆ ఒక్క ప్రశ్న చాలు ఆమె ఆశల్ని కూలదోయడానికి. ఓ సంబోధన లేదు, ఆప్యాయత అంతకన్నా లేదు. మృదుత్వం మరుగున పడి మొండిగా వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనురాధకు. నన్ను కలుసుకునేందుకు కారణం, అవసరం మీకు లేదా? ఆ విషయం ఇంతకు ముందే నీకు తెలుసు. ఆవేశంలో అన్న మాటలు నేను పట్టించుకోలేదు. మీరు అది వదులుచుకుని శాంతంగా ఆలోచించుంటారనే. శాంతంగా ఆలోచించడం, నిర్ణయానికి రావడం అన్నీ జరిగాయి. మీరు చేస్తోంది భావ్యంగా లేదు. అపోహలతో అపార్థం చేసుకుంటున్నారు. అపోహ? నాది అపోహ అయితే అత్యాసపరులను నేనంతకంటే అర్థం చేసుకోలేను. నన్ను నన్నుగా స్వీకరించలేని వారికి అవసరం అంతకన్నా లేదు. మీ అవసరమే నాకు లేకపోతే ఈనాడు నా అంతటి నేనొచ్చి ప్రాధేయపడేదాన్నే కాదు. కేవలం మీ అభివృద్ధికి పోటుపడాలనుకున్న నా పొరపాటుతో ఇంత కఠినంగా మారడం న్యాయం కాదు. నువ్వు చేసింది పొరపాటని అంత తేలిగ్గానేస్తున్నావు. ఈనాడు నేను అనుభవిస్తున్న ఈ మనక్షోభకు కారణం నువ్వు. నాలో లేని కోరికను రగిలించాలన్న ఆశే గాని నా కోరికను అనుసరించేవారు, అర్థం చేసుకునేవారు లేరు. నా తండ్రి, తల్లి, ఆఖరికి భార్య మూలంగా కూడా బాధే అనుభవించవలసి వచ్చింది. నన్ను ప్రేమించిన వారి కంటే నా చేత ప్రయోజనం సాధించాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ. ఒకరి కోరికలో గొడుగులో బ్రతకవలసిన అవసరం నాకు లేదు. ఒకరి ప్రభావంతో నా జీవితం నడవాలనుకుంటే అది నేను సహించలేను. నీకు కావాల్సింది నేను డాక్టర్ని అవడం. అందుకే వివాహం చేసుకున్నాం. ఆఖరికి నా ప్రశ్నకు నువ్వు చెప్పిన షరతు గుర్తించుకో. ఆ రోజు ఏదో యథాలాపంగా మీ చేత ఒప్పించడానికి నేను అన్న మాటను మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇదంతా నిజం కాదని మీరే తెలుసుకుంటారు. దీనంతటికీ నాది తప్పెలా అవుతుంది? మీతో స్నేహం మొదలైనప్పుడు మీరు డాక్టర్ అన్న విషయం కూడా నాకు తెలియదు. నాకు మెడిసిన్ అంటే ఎంతో అభిమానం ఉండుంటే నేనే చదివి ఉండేదాన్ని. కనీసం ఒక డాక్టర్ని వివాహం చేసుకుని ఉండేదాన్ని. నేను ప్రేమించింది మిమ్మల్ని, పెళ్లి చేసుకుంది మిమ్మల్ని. నేను కోరని వ్యక్తికి గల సమస్యల్లో భాగం పంచుకుందామని తప్ప నాకింకో ఉద్దేశం లేదు. ఇంకిన్ని మాటలు అనవసరం. సున్నితంగా ఉండవలసిన అనుబంధం మోటు తీరిపోయింది. నా మనసులో స్థిరపడ్డ నిర్ణయాలు ఒకరి కోసం మార్చుకోదలుచుకోలేదు. ఈ పని ఇంతకు పూర్వమే చేయనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు చేస్తున్న పనిని ఆమోదించి చివరకు నిన్ను నిందించవలసి వచ్చినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. విడిపోవాలనుకుంటున్న మన మధ్య ఇలా మాటలు పొడిగించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎలాగూ లేదు. మన విడాకులకు అవసరమైన చర్యలు త్వరలో తీసుకోబోతున్నాను. విడాకులా? అంది ఎదిరిపడి. ఆమెలో ఓర్పు, సహనం అన్నీ దిగజారిపోయాయి. అసలే నీరసంగా ఉన్న అనురాధకు అభిమానం, రోషం అసురూపంలో బయటపడిపోయాయి. విడాకులా? ఏ ఆధారంతో? అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవాలని మునిపంటితో కింద పెదవి కొరుకుతూ. నువ్వు లాయర్వి, నీకు చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఇంకక్కడ ఉండడంలో ప్రయోజనం కనిపించలేదు. చివాలన లేచి గది బయటకు వచ్చేసింది. తెల్లని బొగ్గల మీద ముత్యాల్లా రాలుతున్న కన్నిటిని చూస్తుంటే శ్రీనివాస్ హృదయం చలించిపోయింది. ప్రియాతి ప్రియమైన తన అను కళ్లమట నీళ్లు మొదటిసారిగా చూసిన శ్రీనివాస్ గుండెల్లో ఎవరో పిసికినట్లు బాధపడ్డాడు. అతని బాధ, నిరాశ కరుడుగట్టిన కోపంగా మారాయి. ఏదో నిర్ణయించుకుని బయటపడ్డాడు. అనురాధతో మాట్లాడి బయటపడ్డ శ్రీనివాస్ మనసు వికలమైపోయింది. ఏదీ నిర్ణయించుకోలేక మనసంతా చికాకుతో చిరుబురులాడుతూ రామకృష్ణ గదిలోకి వెళ్లి తన మీద విరుచుకుపడ్డాడు. అసలు నా అడ్రస్ ఎవరేమన్నారు? నేను ఎక్కడుంది ఎందుకు తెలియపరిచావు అని. శ్రీనివాస్ అంటే చనువు, గౌరవం రెండూ ఉన్నాయి రామకృష్ణకు. కావలసిన వాళ్లకు నీ ఉనికి సంగతి తెలియపరచవాలని నీకు లేకపోయినా మీ కుటుంబం శుభం కోరే నాకు కొంత అవసరం ఉంది. నీకుంది అవసరం కాదు, అనవసరం.
నా సొంత విషయాల్లో జోక్యం కలిగించుకునే బాధ్యత మాత్రం నీకు లేదు. కలిగించుకోబోతున్నందుకు బాధపడుతున్నాను. ఎలాగూ వేలు పెట్టాను. నా మనసులో ఉన్నవన్నీ అడిగేస్తాను. అనురాధ అక్కడ ఎంత క్షోభ అనుభవిస్తోందో అన్న ఆలోచన నీకుందా? ఒకసారైనా కలుసుకున్నావా? ఆ ఎక్కడా? హోటల్లోనేనా? కాదు, మా ఇంట్లో. అనురాధకు అడ్రస్ ఇచ్చానని ఎగిరిపడుతున్నావు. నీ మనసులో ఉన్న మమతను ఎందుకు మభ్య పెట్టాలని చూస్తావు? నువ్వున్న చోటుకు ఆవిడ కబురు పంపినంత మాత్రాన నువ్వు వెళ్ళి కలవాల్సిన అవసరం లేదే. నీకిష్టం లేకపోతే ఆవిడ్ని చూడాలన్న తాత నీలో లేదు. ఎందుకిలా నిన్ను నువ్వు మభ్యపరుచుకుంటావు? శ్రీనివాస్, నీ మనసుక మైనపు ముద్ద. ఎవరు ఎటువైపు నుండి ప్రోత్సాహం ఒత్తిడి తెస్తే అటువైపు కరిగి పారుతుంది. అదే నీకున్న దౌర్బల్యం. నీ మనసును గట్టిపరుచుకునే శక్తి నీలో తెచ్చుకోలేనంత కాలం ఇలాంటి ఎదురు దెబ్బలు నీకు తప్పవు. కళ్ళు తెరుచుకుని నడుస్తుంటేనే గుచ్చుకునే ముళ్లకు కలిగే దెబ్బలకు అంతులేదు. కళ్ళు మూసుకుని ఒకరి చేతి ఆధారంతో నడవాలనుకుంటే వాటికి అంతెలా ఉంటుంది? శ్రీను, నీదే దుర్బలత్వం కాదు, పిరికితనం అంతకంటే కాదు. అదొక రకమైన స్వభావం. సున్నితం అనడానికి వీలులేని మృదు హృదయం. వేడికి ఎంత త్వరగా కరుగుతుందో మైనం చల్లదనానికి అంత త్వరగా గట్టిపడుతుంది. చిన్నప్పుడు మీ నాన్నగారి కోరిక కాదనలేక మెడిసిన్లో చేరావు. అమ్మ కోరిక కాదనలేక ప్రాక్టీస్ మొదలు పెట్టావు. అనురాధ కోరిక తీర్చడానికి వద్దనుకున్న దానిలో తిరిగి ప్రవేశించావు. ప్రతి వాళ్ల కోరిక తీర్చడానికి నువ్వు ఆరాధ్య దైవానివి కాదు. ఈ రోజు నీలో ఉన్న కఠినత్వం, నువ్వు చెప్పగలిగిన జవాబు ఆ రోజు మీ నాన్నగారికి చెప్పగలిగుంటే ఈ రోజు నువ్వు ఇలా విచారించవలసిన అవసరం వచ్చుండేది కాదు. అర్థం లేకుండా అనురాధను నిందించుకో. నీకు తెలియదు రాము, ఇవాళ నాలో నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు. నేను మొదటిసారిగా రాధను పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన జవాబు నేను మర్చిపోలేను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీరు తిరిగి మెడిసిన్లోకి వెళతారా అని అడిగింది. ఆమెకు కావలసింది నేను కాదు అన్నాడు బలంగా శ్వాస వదులుతూ. వేళ్లు జుట్టులోకి పోనిచ్చుకున్నాడు. మానవుల్లో తెలియని శక్తులు మరుగున పడిపోవడం అసహజం కాదు. అవి పెళ్లగించి బయటకు తీయాలని ఆరాటపడడం అత్యాశ కాదు. తను అతిగా ప్రేమించిన వ్యక్తి ఉన్నతికి కారణమవుతున్నాననుకుంటే అదొకటే అనురాధ చేసిన పొరపాటు. ధరణిపోయే దానయ్యకు నీలో నుంచి నీ ప్రతిభను బయటకు తీయాలని కోరిక కలగదు. నీకు ప్రోత్సాహం ఇచ్చే మనిషి వెనక ఉద్దేశం అర్థం చేసుకో. ఏంటా ఉద్దేశం? నాకు అక్కర్లేనివి అంటగట్టాలనుకోవడమేనా? ఇక ఒకరి ఆలోచనలు సలహాలు నాకు అనవసరం. నా మనసుకు తోచింది నేను చేయబోతున్నాను. ఈ క్షణం నన్ను ముక్క మాత్రం చెప్పని నువ్వు అనురాధకు దూరం అవ్వాలనుకుంటున్నావు. అది నీకు చేతనైంది దైహికంగానే, మానసికంగా మాత్రం కాదు. నీకు లభిస్తుంది అనుకున్న మనశ్శాంతి అంతకంతకు అందకుండా పోతుంది. నీ చేతగాంతనంతో ఒక ఆడపిల్లను ఏడిపించడంతో నీకు లభించేది అశాంతే. అది మాత్రం గుర్తుంచుకో. ఏమాత్రం బర్జురాలు కాని ఆమెను నిందించడం నీకు తగని పని. శ్రీనివాస్ మనసు అల్లకల్లోలమైపోయింది రోజురోజుకు. అతనికి కావలసిందేదో తెలుసుకోలేని స్థితికొచ్చాడు. అనురాధకు ఎంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నాడో. ఆమె ఆలోచనలు అంతకంతకు ఎక్కువగా చుట్టుముట్టు సాగాయి. వాటి నుంచి పారిపోవడం అతనికి చేత కాలేదు. వెలుగు వెనక నీడల్లా, తల్లి వెనక తిరిగే బిడ్డల్లా అనురాధ ఆలోచనలు, ఊహలు అతని చుట్టూ పరిభ్రమించాయి. దరిదాపు 2 నెలల్లో అనురాధ శ్రీనివాసుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అల్లుడితో స్వయంగా మాట్లాడమని కోరింది శ్రీలక్ష్మి. అది రాజశేఖరం గారికి స్వతహాగా ఎక్కువ ఇష్టం లేదు. తమ అమ్మాయిని ద్వేషిస్తున్న అతని దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి తరపున మాట్లాడడం వల్ల అతని భావాలు, ఉద్దేశాలు బయటపడ్డమే గాని సడలవేమోనని భయపడ్డారు. కాని ఆ ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయారు. ఆయనకున్నదొక్కటే ఆశ. అనురాధ పట్ల శ్రీనివాసు ధోరణి మారకపోతే కృష్ణమూర్తి గారి రహస్యం వెల్లడి చేయడమే. నిజానికి శ్రీనివాస్ మెడిసిన్లోకి పునఃప్రవేశానికి కృష్ణమూర్తి గారి బాధ్యత ఎక్కువ. ఇంట్లో చికాకులతో పాటు ఆఫీసు పనులతో చికాకు పడుతూ అనురాధ గదిలో కడుగు పెట్టారు రాజశేఖరం గారు. లోపల కుర్చీలో అలసటగా పడుకునుంది రాధ. బుగ్గలపై కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడుతున్నాయి. అల్లారు ముద్దుగా వెన్నముద్దలా పెరిగిన రాధను ఆ స్థితిలో చూస్తూ ఉంటే ఆయన మనసు విలవిల్లాడింది. ఆ స్థితిలో ఆ మనోవేదంతో కోలుకుంటుందా అనుకున్నారు. కళ్ళు చెమరుస్తూ ఉంటే అమ్మాయి అంటూ పిలిచారు. టేబుల్ మీద ఎగురుతున్న కాగితం కనిపించింది. మరేదీ ఆలోచించకుండా అది తీసి చూశారు. కోపం అవధులు దాటింది. ఉగ్రులైపోయారు. అనురాధ, తెలిసి చేసినా తెలియక చెయ్యాలనుకున్నా నా జీవితాన్ని ఒకరు పాలించడం మాత్రం సహించలేను. నేను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నన్ను పాలింపు చూశారు. ఏ ఒక్కరికి నేనుగా అవసరం లేకపోయాను. ఇక మనం కలిసి ఉండవలసిన అవసరం కనిపించలేదు. నీ కోరిక తీర్చలేకపోయాక ప్రతి చోట ఓడిపోయిన నేను ఇంటి నుండి దూరమైన తేలిగ్గా నీ నుండి దూరం అవడం సాధ్యం కాదు. కనీసం సంఘం కోసం. కొద్ది రోజుల్లో నా లాయరు నిన్ను కలుసుకోబోతున్నాడు. మన విడాకుల విషయం మాట్లాడేందుకు. నీకు కావాల్సింది అతని ద్వారా తెలియపరచు. శ్రీనివాస్.
ఆయనలోని క్రోధం, ఆవేశం ఆయన్ని ఆలోచన రహితుల్ని చేశాయి. విడాకులు ఎలా జరుగుతాయి చూస్తాను అంటూ విసురుగా బయటకొచ్చారు. గరాజులో కారు చరువున బయటికి లాగి జోరుగా పోనిచ్చి కృష్ణమూర్తి గారి ఇంటి ముందు ఆపారు. అనుకోకుండా వచ్చిన రాజశేఖరం గారిని చూసి తెల్లబోయారాయన. ఈ రాకకు అనురాధకు ఏదో సంబంధం ఉండకపోదు అనిపించింది. రా కూర్చో, ఏంటి ఇప్పుడొచ్చావు? మర్యాదలు తర్వాత చేద్దుగాని, అదిగో నీ కొడుకు చేస్తాను నిర్వాకం అంటూ ఉత్తరం తీసి ఆయన చేతిలో పెట్టారు దూకుడుగా. ఉత్తరాన్ని చదివి బాధగా నిట్టూరుస్తూ నన్నేం చేయమంటావు అన్నారు. ఇంకేంటి చేసేది, వెంటనే వెళ్ళి ఈ గొడవంతటకు కారకొని నువ్వే అని చెప్పు. ఆవేశంతో అతను పిచ్చివాడు అవుతున్నాడు. అతనితో అలా చెబితే అనురాధ కోసం ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాననుకుంటాడేమో. ఎందుకనుకోడు? ఈ సమయంలో తప్పక అనుకుంటాడు. ఉన్నట్లు చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చెప్పు. శేఖరం? అవును, అంతకన్నా గత్యంతరం లేదు. ఆ సంగతే బయటపడితే అతనికి నా మీద ద్వేషం ప్రజ్వలిల్లుతుంది. అది సహించలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అది అర్థం చేసుకోబట్టే ఈ ఆలోచన నాకెన్నాళ్ళ బట్టి ఉన్నా ఊరుకున్నాను. చిన్నతనంలో అజ్ఞానంలో వచ్చినవి వాటంతటా అవే సర్దుకుపోతాయని ఆశించాను. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ఇంకా ఇప్పుడు మరో మార్గం లేదు. ఇన్నేళ్లుగా లేని కొడుకు ఇప్పుడున్నాడని సంతోషించాను. ప్రేమతో, అభిమానంతో దగ్గర అవ్వలేకపోయినా స్నేహంతో, ఉద్యోగరీత్యా దగ్గర కావాలనుకున్నాను. అది సాధ్యపడలేదు. నా మీద అతనికి ఉండవలసిన గౌరవం లేకపోయినా నా మీద అతనుకున్న లక్ష్యానికి సంతృప్తి పడ్డాను. ఇప్పుడు ఈ విషయం తెలిపితే జీవితాంతం శాశ్వతంగా మా బంధుత్వాన్ని తెంపుకోవడమే, మా బాంధవ్యాన్ని సమాధి చేయడమే అన్నాడు గాద్గాదికంగా. అదే ఉద్దేశంతో ఎన్నాళ్లు ఆగాను. ఎంతకంటే మార్గం కనిపించలేదు. స్త్రీలోంచి పుట్టి స్త్రీ నీడలో పెరిగి సంపూర్ణ స్త్రీత్వం వాంఛించే పురుషుడు స్త్రీ ప్రభావం పరపతి తన మీద పడ్డం సహించలేడు. పురుషుల్లో నరాల్లో జీర్ణించిపోయిన ఆధిక్యమేది. దాన్ని అధిగమించడం మనకు చేత కాదు. శ్రీనివాస్కి అంతే. క్షమించు శేఖరం, ఆ పని మాత్రం చేయలేను. శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి ప్రాధేయపడ్డమైనా చేయగలనేమో గాని అతన్ని దూరం చేసుకోలేను. అనురాధ నీకెంతో నాకు అంతే. నా కళ్ళ ముందు పెరిగింది. వారిద్దరి సుఖం కోరడం కంటే నాకు ఇంకో కోరిక లేదు. అతనంతటా అతను నా దగ్గరికి వస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను. మొహం చెల్లలేదేమో. వారిద్దరి కోసం నా సయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ ఫలితం ఉంటుందనుకోను. నా మాట విని నే చెప్పింది చెయ్యి. ఆనందంగా, ఆరోగ్యంగా బంతిలా ఎగరవలసిన పిల్ల మనసులో క్షోభతో కుమిలిపోతోంది. ఆయన కంఠంలో ఆజ్ఞపోయి అభ్యర్థన చోటు చేసుకుంది. ఏమీ జవాబివ్వని ఆయన్ని చూస్తుంటే శేఖరం గారి మనసులో రకరకాల భావాలు సమపాళ్లలో సంఘర్షణ పడసాగాయి. ఆయన మౌనాన్ని భరించలేక, కృష్ణమూర్తి, ఈ పని నీ ద్వారా జరగకపోతే, శ్రీనివాస్ విడాకులు దాకపోతే కోర్టులో లాయర్ ద్వారా అతనికి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. 10 మందిలో ఆ అవసరాన్ని మాత్రం కలిగించకు అని బయటకు వెళ్ళాడు. నిస్పృహతో కుర్చీలో కూలబడ్డారు కృష్ణమూర్తి గారు. తమ కర్తవ్యం తాము నిర్ణయించుకోలేక, దాని పర్యవసానం ఊహించుకోలేక సతమతం కాసాగారు. శ్రీనివాస్ తనను క్షమించగలడా? సావిత్రి, నన్ను క్షమించు. నీకు అపకారం, అశాంతి తప్ప ఏనాడు ఏ విధంగానూ సహాయపడలేకపోయాను. ఆ రోజు తెలియని చిన్నతనంలో చేసిన పనికి నీ అదృష్టమే సహృదయుడైన భర్తను ప్రసాదించింది. తిరిగి ఈనాడు నా చేతకాంతనంతో నీకు దూరం చేస్తున్న కొడుకును ఆ అదృష్టమే నీకు దగ్గర చెయ్యాలి. ఏనాడు ఎటువంటి బాధ్యత స్వీకరించిన నేను తండ్రినైనా కాకపోయినా తండ్రినన్న తృప్తి ఉంది. కాని నా తృప్తి కోసం నిన్ను అసహించుకునేందుకు కారకుణ్ణి మాత్రం కాబోను. నీకు నీ కొడుక్కి మధ్య బాంధవ్యం నెలకొల్పడానికి నా సయశక్తులా ప్రయత్నిస్తాను. లేరన్న బిడ్డలు లేకుండా పోతే ఒకటే బాధ లేరని. అయినా ఉన్నారన్న ఆనందాన్ని కలిగించి అందకుండా చేసే భగవల్లీలలు ఎంత విచిత్రాలో. చేసుకున్న పాపాలు అనుభవించేందుకు ఏ లోకాలకో పోనవసరం లేదు. స్వంత బిడ్డల చేత అసహింపబడితే చాలు. మరునాడు శ్రీనివాస్ గది ముందు నుంచున్న కృష్ణమూర్తి గారికి మునుపెన్నడూ లేని భయం ఆవరించింది. తలుపు కొట్టబోతున్న ఆయన చేతులు వణికాయి. మెల్లిగా తలుపులు తెరుచుకున్నాయి. కృష్ణమూర్తి గారిని చూసి ఆశ్చర్యంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. తల సిగ్గుతో వాలిపోయింది. లోపలికి రండి ఆహ్వానించాడు. కొద్ది నిమిషాలు మౌనాన్ని వెంటాడాయి. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. మీకే శ్రమ కలిగించాను అన్నాడు నొచ్చుకుంటూ. ఎవరొస్తే ఏముంది అన్నారు మెల్లగా. మిమ్మల్ని చాలా నిరుత్సాహపరిచాను. మీరు ఎంతో ఉత్సాహం చూపారు. నా మీద చూపిన ప్రత్యేక శ్రద్ధకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కనీసం అది నెరవేర్చలేకపోయాను. క్షమించండి. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వే నన్ను క్షమించవలసి వస్తుంది. నీకిష్టం లేని పనులు నీ చేత చేయించాను. నీలోని ఉద్దేశాలను భ్రమగా అనిపించాను. దీనికి అంతటికీ ప్రోత్సాహం అన్న పేరుతో నిన్ను దాదాపు బలవంతం చేశాను. దీనికి అంతటికీ బాధ్యుడిని నేనే క్షమాపణ కోరుకోవాలి. అనురాధ ఇంకా రాలేదా? లేదు, ఇక రాదేమో. అదేం మాట? ఉన్నదే. శ్రీనివాస్,
నీకింత విడమరిచి చెప్పినా నీకు అర్థం కాలేదా? మెడిసిన్లో నీ పునఃప్రవేశానికి కారకుణ్ణి నేను. నిన్ను పూర్తిగా నమ్మించడానికి ప్రయత్నించింది నేను. నిన్ను హౌస్ సర్జన్గా చేయమని సలహా ఇచ్చింది, సీటొచ్చేందుకు ప్రయత్నించింది నేను. ఇందులో అనురాధ బాధ్యత ఏమాత్రం లేదు. ఊరికే నేనిస్తున్న ప్రోత్సాహానికి తోడ్పాటుగా తను ఉంది గాని ఇందులో పెద్ద భాగం నాది. అర్థం చేసుకో శ్రీనివాస్. మీరింతగా చెప్పడం అనవసరం. మీకు అనురాధ అంటే ఎంత అభిమానమో నాకు తెలియంది కాదు. ఆమె కోసం మీరు ఈ బాధ్యత నెత్తిని వేసుకుంటున్నారు. ఇందులో మీకు అసలు భాగం లేదనుకోను, కానీ మీరు చెయ్యని దాన్ని చేశారని నమ్మించడానికి ప్రయత్నించకండి. అనురాధ అంటే నాకెంత అభిమానమో నువ్వన్నా అంతే. నా కొడుకు వంటి వాడివి. అందుకే నీ అభివృద్ధికి ప్రయత్నించాను. నేను చెప్పింది నమ్ము. అనురాధ మీకు కూతురు వంటిదని నాకు తెలుసు. మీరు ఆమె కోరిక తీర్చడానికే నా కోసం ప్రయత్నించారు. ఈ రోజు కూతురు వంటి రాధ సంతోషం కోసమే ఈ బాధ్యత స్వీకరించారు. అప్పుడు రాధ మీ దగ్గరకొచ్చి నా విషయం మీకు చెప్పుండకపోతే మీరు నా కోసం ప్రయత్నంలోకి దిగేవారు కాదు. మీరే అనవసరపు బాధ్యత తీసుకునేవారు కాదు అన్నాడు శ్రీనివాస్. ఎంత చెబుతున్నా అర్థం చేసుకుని శ్రీనివాస్ను ఎలా సమాధానపరచాలో తెలియకుండా పోయింది. అసలు విషయం చెబితే కాని దారిలోకి రాడు. అది జరిగితే తన ముఖం తిరిగి చూడడు. ఎంత విషమ పరిస్థితి! తను చేసిన పని ఎంతవరకు దారి తీసింది. అతని జీవితంలోకి ప్రవేశించి ఉండకపోతే కనీసం స్నేహితులుగానైనా ఉండేవారు. ఆయన మౌనం చూసి, మిమ్మల్ని అన్నింటిలో ఇంతగా నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించండి. ఇంకా ఈ విషయాలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు నిష్కర్షగా చెప్పాడు. అనురాధ విషయంలో నువ్వు ఉద్దేశం మార్చుకోవడం మంచిది. నువ్వు ఏదో కోపంతో నిన్ను బలవంతంగా నెట్టిందన్న అపోహతో ఆమెకు దూరం కావాలనుకుంటున్నావు. నిజంగా నువ్వు రాధను మర్చిపోగలనుకుంటున్నావా? నా మాట విని ఈ గొడవ తేలిగ్గా జరిగిపోని. ఏ పురుషుడైనా తన భార్యను ప్రప్రథమంగా జీవితంలో అన్ని సుఖాలు అనుభవించిన స్త్రీని, స్త్రీ అన్న పదానికి అర్థం చెప్పిన ఆడదాన్ని మరిచిపోగలగడం నిజంగా తేలికైన పనా? అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. స్వర్గంలా సాగిపోతున్న సంసారాన్ని చెడగొట్టుకోకు. అనురాధకు అన్యాయం చేయకు. మీకు రాధపై గల వాత్సల్యానికి ముగ్ధునవుతున్నాను, కానీ దయచేసి ఇంకా ఆ విషయం ప్రస్తావించకండి. నిజంగా నిస్పృహ చెందారు కృష్ణమూర్తి గారు. జీవితంలో మొదటిసారిగా తాము అనుకున్న పని ఎదురు తిరిగింది. ఎంత ప్రయత్నించినా సానుకూల పరచలేకపోయారు. నిజమే, నీ స్వవిషయాలు మాట్లాడడం తప్పే, జోక్యం కలిగించుకోవడం అందుకన్నా తప్పే. కానీ ఆ పని చేశాను. నీ ఈ మనోవ్యధకు కాదనుకున్నా నేను కారకుణ్ణే. అందుకు కారణం కూడా ఉంది. శ్రీనివాస్, నీతో చెప్పకూడదనుకున్న కొన్ని విషయాలు చెబుతాను. అలా కూర్చో. నేను చెప్పడం పూర్తయ్యేదాకా ఆవేశపడకు. అంతా విన్నాక సావకాశంగా ఆలోచించేందుకు, న్యాయాన్యాయాలు తప్పులు నిర్ణయించేందుకు తగిన ప్రయత్నం చెయ్యి అన్నారు. అంత ఉపోద్ఘాతంతో, అంత మ్లాన వదనంతో చెప్పబోయేదేమిటా అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. మన ఇద్దరిలో సుపరిచితంగా కనిపిస్తోన్న పోలికలను చూస్తే నీకేమనిపించింది? మనిషిని పోలిన మనుషులుంటారన్నది నిజమేనని, అయినా దీనికి మీరు చెప్పబోయేదానికి సంబంధమేమిటో బోధపడడం లేదు. నాకేమనిపించిందో తెలుసా? నీలాంటి కొడుకే ఉంటే, నువ్వే నా కొడుకై ఉంటే, ఆయన కళ్లల్లో గోచరిస్తోన్న బాధతో కూడిన వాత్సల్యాన్ని చూస్తుంటే అతనికి అర్థం కాని అనుభూతి కలిగింది. ఆ రోజు అనుకోకుండా కలిగిన ఆలోచన, అనుభూతి నిజమయ్యాయి. నిజంగా నా కొడుకువి. నాకు తెలియకుండా పుట్టి పెరిగి నా అంతైన నువ్వు నిజంగా నా కొడుకువి. అర్థం కానట్లు చూశాడు. ఆ చూపులో ఈయనకేమైనా మతి భ్రమించిందేమో అన్న అనుమానం పొడచూపకపోలేదు. నమ్మలేకపోతున్నావు కదూ, కానీ ఇది అక్షరాల నిజం. నీకు తెలియకుండా నీకేంటి? లోకంలో ఎవరికీ తెలియకుండా ఉండేటట్లు ప్రవర్తించి సహాయపడ్డారు మీ నాన్నగారు. మీ అమ్మ నాకు మేనత్త కూతురు. ఒకరోజు ఒంటరిగా నాతో ఉండడానికి తోసుకొచ్చిన క్షణాలే ఈ రోజు ఈ బాధకు మూలం. చిన్నతనంలో యవ్వనంలో అడుగు పెడుతోన్న నేను అవంశుభం ఏమీ ఎరుగని సావిత్రిని. నా మూలంగా జరిగింది పొరపాటు. అందుకు మూలంగా ఉద్భవించావు నువ్వు. నాకు ఈ సంగతి ఈ మధ్యనే తెలిసింది మీ అమ్మ ద్వారా. నువ్వీసారి మెడిసిన్లో చేరడానికి, వెనక్కి రావడానికి నీ ఈ వ్యధకు కారకుణ్ణి నేను. నీ మీద వాత్సల్యమే నన్ను ప్రోత్సహింపజేసింది. నీకు దగ్గర కావాలన్న కాంక్షే నిన్ను డాక్టర్ని చెయ్యాలని కోరింది. ఇందులో అనురాధ బాధ్యత ఏమీ లేదు. కేవలం నిన్ను ప్రేమించడం తప్ప, నీ జీవితంలో భాగం పంచుకోవడం తప్ప. అనురాధను క్షమించు, వెంటనే తీసుకొచ్చాయి. ఆవేదనతో ఆయన కంఠం పూడుకుపోతోంది. అంతవరకు ఆయన కళ్ళెత్తి శ్రీనివాస్ ముఖాన్ని చూసేందుకు కూడా సాహసించలేదు. అదో వదనుడైన ఆయన హృదయ వేదన ఆయన కళ్లలో ప్రతిబింబిస్తోంది. శ్రీనివాస్ మనస్సు పరిస్థితి వర్ణాతీతం. తేరుకుంటున్న అతని ఆవేదన రెట్టింపైంది. ముఖం తెల్లగా పాలిపోయింది. కనుకొలుకులు ఎర్రబడ్డాయి. కోపంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది క్షణాలు అతని మనసు మూగబోయింది.
మౌనంగా బొమ్మల ఒక మాట పలుకు ఏమీ లేకుండా కూర్చుండిపోయిన అతన్ని చూస్తూ, ఇప్పటికైనా ఇది నా బాధ్యత అని గ్రహించు. ఈ విషయం నీకు తెలియపరచకూడదని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ నువ్వు చేస్తున్న పని చేయి దాటిపోతూ ఉంటే ఇక పెదవి దాటక తప్పలేదు. ఒక తండ్రి కొడుకుని వేడకూడని వేడుకుంటున్నాను. క్షమించు శ్రీనివాస్, క్షమించు. ప్లీజ్ గెట్అవుట్ డాక్టర్. శ్రీనివాస్ కంఠంలో అంతకు ముందున్న గౌరవం, లక్ష్యం అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. శ్రీనివాస్, ప్లీజ్ నా చేత మరోసారి చెప్పించుకోకండి. తలుపు తీసి పట్టుకున్నాడు. కృష్ణమూర్తి గారు గడప దాటగానే దడాలన తలుపులు మూసుకున్నాయి. నుదుటి చెమట తుడుచుకుంటూ కుర్చీలో వాలాడు. అతని మృదు హృదయంలో ఆలోచనలు ఉప్పెన్లా ఎగిరి పడుతున్నాయి. ఏంటిది? ఇదంతా నిజమా? నిజంగా తను మాధవరావు గారి కొడుకు కాడా? ఇంత రహస్యంగా ఈ విషయం ఎలా దాచారు? తను పెళ్లి కాకపూర్వం పుట్టిన చట్టవిరుద్ధమైన బిడ్డ. ఈ విషయం లోకమంతా తెలుసుకునుంటే ఎంత హీనంగా చూసేవారు. తానంటే ఎంత విలువ లేకుండా పోయేది. ఈ విషయాలు నాన్నకు తెలిసే సహించారా? అమ్మను అంత అభిమానంగా చూసేవారు. ఇదంతా తెలిసేనా? తను తండ్రిగా భావిస్తోన్న పుణ్యపురుషుడు తనకు ఏమీ కారు. ఎటువంటి బాంధవ్యమూ లేదు. జన్మకారకులు ఈనాటి మనస్తాపానికి కారకులు. ఏంటిదంతా? ఎందుకిలా జరగాలి? ఇన్నేళ్లుగా మరుగున పడ్డ ఈ విషయం తనకు ఇప్పుడెందుకు తెలియాలి? ఛ, తన బ్రతికి అర్థం లేదు. తన జన్మకు పవిత్రత లేదు. దేనికైతే వెలలేని విలువిస్తామో దానిని కోల్పోయిన స్త్రీ తన తల్లా? ఆడదాన్ని అనుభవించడం తప్ప తర్వాత అతిగతి పట్టించుకొని మగవాడు తన తండ్రా? ఛీ, ఇదంతా అబద్ధమైతే ఎంత బాగుండు. తను అందరిలా బ్రతకలేనివాడు. దీన్ని ఎలా మర్చిపోగలడు? తను ఎవరో తన విషయాలు తెలిస్తే రాధ తనని మామూలుగా గౌరవించి అభిమానించగలదా? ఇన్నేళ్లుగా దాచిన ఈ విషయం అమ్మ కృష్ణమూర్తి గారికి ఎందుకు చెప్పాలి? తనేం ఆటబొమ్మ? ఎవరు ఎలా చెబితే అలా చేయడానికి? తన వారెవరు తనకు ఉపకారం చేయలేదు. ఏదో ఒక అపకారం తప్ప. నిజంగా ఏ అపకారం చేయని అనురాధన తను శిక్షిస్తోంది. అను దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆమె హృదయంలో తలదాచుకుని ఆమె సన్నిధిలో తన మనస్తాపాన్ని మరిచిపోవాలి. అతనికి అనురాధను వదిలి 2 నెలలు దాటిందన్న సంగతి, ఆమె లేని లోపము మొదటిసారిగా తెలిసాయి. అమ్మ నాన్నాలేని నిన్ను సంతోషపెట్టడానికి ప్రాక్టీసు ప్రారంభించాను. నాకు చేతగాని పని అని అంతగా విడమరచి చెప్పినా నువ్వు తిరిగి నన్ను ఈ రొంపులోకి ఎందుకు దింపాలని ప్రయత్నించావు? నీ కోరిక తీరనప్పుడు నాతో చెప్పగా కృష్ణమూర్తి గారితో ఎందుకు చెప్పాలి? నేను వినలేని విషయాలు చెప్పి నా విలువను పోగొట్టావు. అతని హృదయం నిశ్శబ్దంగా రోధించింది. నా నమ్మకాల్ని నాశనం చేశావు. నాలో పేర్కొంటున్న అసహ్యానికి కారకురాలు అయ్యావు. అసహ్యంతో నిండిపోతున్న నా మనసు నేను అడ్డలేను. అనురాధ, ఎప్పుడూలాగానే చాలా విషయాల్లో పొరబడ్డాను. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. శనివారం సాయంత్రం మన ఇంట్లో కలుసుకో. శ్రీనివాస్. మనసులోని ఆవేదనను నిగ్రహించుకోలేక, అయిన వారి అపవిత్రతను సమర్థించుకోలేక ఒంటరితనంతో ఆవేదన పాలయ్యాడు శ్రీనివాస్. తన కర్తవ్యం ఏమిటో, తన ఇలాంటి స్థితికి కారకులెవరో, ఎవరిని నిందించాలో కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఒక్కసారిగా లోకం మీదే అసహ్యం కలిగింది. ప్రతి దాని మీద ఏదో తెలియని నిర్లక్ష్యం ఏర్పడింది. క్షణంలో అతని మనసులో ఉన్న స్థానం ఆక్రమించుకుంది ఇద్దరే. తనను ఎంతగానో ప్రేమించి పెద్ద చేసిన ఔదార్య పూర్ణ పురుషుడు, ఒంటరితనంతో క్షణక్షణానికి గుర్తుకొచ్చే భార్య, తన జన్మ కారకుడు, తన మనోవ్యధకు మూలమైన వారు మరో 2 మీద ద్వేషం కూడా ప్రబలిపోయింది. కన్నతల్లిని ప్రేమించి గౌరవించవలసింది పోయి అసహించుకుంటున్నందుకు సిగ్గుపడ్డాడు కూడా. దీనికి అంతటకు కారకుడు కృష్ణమూర్తి గారు. కొంగులు వారే యవ్వనంలో కన్ను మిన్ను కానక చేసిన పనికి సిగ్గుతో చితికిపోవలసింది పోయి పెద్ద మనిషిలా పరువు ప్రతిష్టలతో చలామణి అవుతున్నారు అనుకున్నాడు కసిగా. తనని అంటి వెంటాడుతున్న ఈ ఆలోచనల నుండి పారిపోవాలి. బహు మార్గాలలో పయనిస్తూ గమ్యం చేరుకోలేని తనకు ఒక మార్గదర్శి కావాలి. తన అనురాధ కావాలి. ఆమె సమక్షంలో తప్ప తన బాధల్ని మరిచిపోలేడు. తనంటే తనకే విలువ తగ్గినప్పుడు అనురాధ తనను గౌరవిస్తుందా? వెంటనే 2 ముక్కల ఉత్తరం పడేసి సరాసరి స్టేషన్కి వెళ్లాడు గుంటూరు వెళ్లేందుకు. శ్రీనివాస్ ఉత్తరం చదువుకున్న రాధకు ముందు ఏమీ తోచలేదు. తనతో ఏం మాట్లాడాలి? తనని అన్న మాటలు చాలేదా, లేక తిరిగి తనకు దగ్గరవుదామనా? అనురాధ కళ్ళు మెరిశాయి. ఇదంతా నిజమా? తన కోరికలు ఫలిస్తున్నాయా? తన ఆశ నెరవేరుతుంది? ఇదంతా తన ఊహేనేమో. ఇంతలో ఆయనలో మార్పు ఎలా వస్తుంది? వారం క్రితం విడాకుల ప్రయత్నంలో నువ్వు నేను కలిసి ఉండడం జరగని పని అన్న ఆయన ఈ రోజు మనింట్లో అని రాశారు. అవును, అది మనిల్లే. శ్రీనివాసులో మార్పు వచ్చింది. భగవాన్, ఎంత దయామయుడివి! క్షణమొక యుగంగా గడుపుతోన్న అనురాధకు రోజొక యుగం అయింది. అసలు రోజులు గడుస్తాయా, శనివారం వస్తుందా అనిపించింది.
అనుమానంతో సతమతమవుతూ సంతోషంతో తేలిపోతూ తన ఇంటికి చేరింది. అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీనివాస్. ఈ వారంలో అతనిలో చాలా మార్పు వచ్చింది. బాగా చిక్కిపోయాడు. సరైన భోజనం చేయక మనసుకు స్థిమితం లేక బాగా నలిగిపోయాడు. ఆత్రంగా ఎదురు చూస్తున్న అతను తలుపు చొప్పుడవగానే ఒక్క ఉదుటన వెళ్లి తలుపు తెరిచాడు. ఆమెను చూడగానే సంతోషంతో పాటు ఆశ్చర్యం అవధులు దాటింది. కనురెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తూ నిశ్చేష్టితుడయ్యాడు. మనసులో ఆనందంతో అను అన్న మాట అతనికి తెలియకుండానే పెదవులు దాటింది. కళ్ళెత్తి చూసింది అనురాధ కళ్ళ నిండా నీళ్లతో. అను చేతులు చాపాడు ఆప్యాయంగా. ఒక్కసారిగా అతని చేతుల్లో వాలిపోయింది. ఆ కౌగిలికి ఆ స్పర్శకు తప్పించిపోయిన అనురాధ కళ్ళ నుండి వెచ్చని కన్నీళ్లు జలజల రాలి అతని గుండెల మీద జారసాగాయి. ఎంత బాధ పెట్టానను, నన్ను క్షమించగలవా? నా అంత మూర్ఖుడు మరెవరైనా ఉంటాడా? ఆనందంతో మాట్లాడలేని ఆమె మౌనమే అతనికి సమాధానమైంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా చలనమే ఎరుగని శ్రీనివాస్ కళ్ల వెంబడి ఆ రోజున కన్నీళ్లు టపటపారాలి ఆమె మెడ మీద పడ్డాయి. అతనిలో ఐక్యమైపోతున్న ఆమెను ఆ వెచ్చని కన్నీళ్లు వాస్తవంలో తెచ్చాయి. కళ్ళెత్తి అతని వైపు చూసింది. చెమర్చిన కళ్లను కిందకు దించుకున్నాడు. రాధా, ఎంత చిక్కిపోయావు అన్నాడు ఆప్యాయంగా బుగ్గలు నిమురుతూ. ఆ రోజు ఆమెకేమీ మాట్లాడాలనిపించలేదు. అతని మాటలు వినాలని తప్ప. అతను ఏమడిగినా సమాధానం మౌనమే అయింది. రాధా, నీకెంత దూరం కావాలనుకున్నానో నీ ఆలోచనలు అంత దగ్గరికి లాగాయి. నీ మీద కోపంతో మొండిగా ఉండడానికి ఎంత బాధపడ్డానో, నన్ను క్షమించను. మీకోసం, మీ పిలుపు కోసం ఎంత తప్పించిపోయానో. నన్ను దూరం చేసిన దానికంటే నన్నంతగా తప్పర్థం చేసుకున్నందుకు ఎక్కువ బాధపడ్డాను. మీ సంతోషం కోసం దూరం అవ్వగలనేమో గాని ప్రాణాధికంగా ప్రేమించిన మీరు అసహించుకుంటుంటే అంతకంటే చిత్రవద లేదనిపించింది అంది మెల్లగా అతనిలో కిముడుతూ. అన్నీ తెలిసి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావను? నా అంత బలహీనుడు తప్ప నీకింకెవరూ దొరకలేదా? ఏరికోరి పెళ్లి చేసుకున్నందుకు నాలో ఏం చూసావు? నా మూలంగా ఏం అనుభవించావు? బాధ తప్ప అన్నాడు గాదిగాదికంగా హృదయానికి బలంగా హత్తుకుంటూ. ఒక్కటి మాత్రం నిజం, ఎన్నో విషయాల్లో పొరబడ్డట్లే ఇందులో కూడా పొరబడ్డాను. నీకు దూరమై బ్రతకడం మాత్రం సాధ్యం కాలేదు. నువ్వు నాకెంత అవసరమని ఎన్నడూ తెలీదు. ఆ రోజు సమాగమం అనురాధకు కొంత అలసట కలిగించింది. ఆ సంతోషాన్ని హృదయం భరించగలిగినంతగా శరీరం తట్టుకోలేకపోయింది. మెల్లగా సోఫాలో కూర్చున్న అనురాధకు పక్కగా కూర్చుని ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంటూ, ఇంత శుభవార్త చెప్పకుండా ఇన్నాళ్లు ఎలా దాచావు? ఈ వేళ నిండుగా స్ఫుటంగా కనిపిస్తోన్న నిన్ను చూడగానే ఆశ్చర్యంతో బాధ కూడా కలిగింది. ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయంలో ఎంత బాధ పెట్టాను అన్నాడు శ్రీనివాస్. ఇంకా జరిగిన వాటిని తలవకండి. అదంతా ఒక పీడకల. ఆనందాన్ని అనుభవించే అదృష్టం రాసిపెట్టుండాలి. ఆ రోజు మీకు ఈ విషయం చెప్పాలని ఎంతో అనుకున్నాను. మీరింటికి రాగానే లలిత తల్లి విషయం చెప్పారు. దాంతో ఈ సంగతి మరిచిపోయాను. గుర్తున్నా చెప్పుండేదాన్ని కాను అంది తేలిగ్గా కళ్ళు మూసుకుంటూ. మూసున్న కనురెప్పలు భారంగా కదిలాయి. కళ్లల్లో ముత్యాలలా నీళ్లు నిలిచాయి. చ వద్దురాదా, ఇంకేడవకు, అసలే అలసిపోయావు అంటూ కన్నీరు తుడిచాడు. మీ అన్నయ్య, నాన్నగారు అందరూ వచ్చి మన మధ్య విషయం కదల్చబోయారు. కానీ ఈ విషయం ఒక్కరూ చెప్పలేదు. అది నాకే ఇష్టం లేకపోయింది. మనం తిరిగి కలుసుకోవడం జరిగితే అది మనిద్దరికి ఒకరికి ఒకరు కావలసి కలుసుకోవాలి. కానీ మీరు ఈ విషయం తెలుసుకుని మన పాప మూలంగా తిరిగి రావడం, బాధపడడం నాకు ఇష్టం లేకపోయింది. మన ఇద్దరి కలయిక మూలంగా మరో రూపం ఉద్భవిస్తున్నా ఆ రూపం మూలంగా మనం కలవడం జరిగితే మాత్రం దానికి ఉండే వాస్తవికత దీనికి లేదు అంది. మీరేం చేసి ఉండేవారు? ఈ విషయం మీరు మనసు మార్చుకోకముందే తెలుసుంటే. ఏమో, మనసు మార్చుకుని ఉండేవాణ్ణేమో. పసిపాపలంటే నాకెప్పుడూ మొక్కువే. అందులో ఈ పాప నా స్వంతం అనుకుంటే ఏ పని చేయడానికైనా వెనకాడనేమో అన్నాడు అనుకోకుండా. కాని తన నుండి వెలువడ్డ మాటలకు తనే ఆశ్చర్యపోయాడు. అప్రయత్నంగా కృష్ణమూర్తి గారు మనసులో మెదిలారు. బలవంతాన ఆలోచనలను మళ్లించుకున్నాడు. అంతగా కఠినత్వం వహించిన తనలో మార్పుకు కారణం అడుగుతుందేమో అనుకున్నాడు శ్రీనివాస్. కాని నిజానికి అనురాధకు అలాంటి ఆలోచన రాలేదు. కారణం ఏదైనప్పటికీ తెలుసుకుందామన్న కోరిక లేకపోయింది. రాత్రి పడుకునున్న అనురాధ దగ్గర కూర్చుంటూ, ఇలాంటి సమయంలో ఎన్నో కోరికలుంటాయట, నీకేం కావాలి అడుగు అన్నాడు శ్రీనివాస్. నా కోరిక తీరింది. కావాలి అనుకుంది లభ్యమైంది. నాకు ఇంకేం కోరికలు లేవు. అలా కాదు, నిన్నింత క్షోభకు గురి చేసినందుకు నీ కోరిక తీర్చవలసిందే బలవంతం చేశాడు. నిజంగా చేస్తారా నేను అడిగింది? ఒక్కటి తప్ప. బాధగా కళ్ళు మూసుకుంది. కొద్ది క్షణాల అనంతరం, నేనంత తెలివిలేనిదాన్ని కాదు. ఇంతకీ నేను అడుగుదామనుకుంది, మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళదాం, ప్రశాంతంగా ఉండేందుకు.
ఈ జ్ఞాపకాల నుండి దూరం కావాలనుంది. ఇక్కడ నాకు తృప్తిగా లేదు అంది. తప్పకుండా రాదా. అసలు నీ ఆరోగ్యం బాగుపడడం కోసమైనా మనం మంచి ప్రదేశానికి వెళ్ళాలి. నీకు శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి కావాలి. మర్నాడు పొద్దున్న అప్పటికప్పుడు ఫోన్ చేసి బెంగళూరు వెళ్లేందుకు విమానంలో బుక్ చేశాడు. వారం వ్యవధిలో టికెట్లు దొరికాయని రాధకు చెప్పి తెక్కిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అనురాధను వాళ్ళింట్లో దింపి ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫీసుకు వెళ్లి టికెట్లు తీసుకుని ఇంటికొచ్చి ఏవో పనుల్లో మునిగిపోయాడు. తలుపు దగ్గర చొప్పుడయ్యేసరికి తలెత్తి చూశాడు. గుమ్మంలో నిటారుగా టీవీగా విచార వదనంతో ఉన్న కృష్ణమూర్తి గారిని చూడగానే ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగింది. కొద్ది క్షణాలు తీక్షణమైన దృక్కులతో చూసి కిందకి వాలాయి అతని కన్నులు. లోపలికి రమ్మన్న ఆహ్వానం కూడా లేకపోయేసరికి తటస్థంగా నిలబడిపోయారు కృష్ణమూర్తి గారు. కులాసా ఆ ముభావంగా సమాధానం వచ్చేసరికి ఆయనకు ఏమనాలో తోచలేదు. లోపలికి రావచ్చా? కొద్ది నిమిషాల్లో నేను ఇక్కడ నుండి వెళుతున్నాను డాక్టర్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలీదు. నేను మిమ్మల్ని గురించి ఎలా బాధపడుతుంది తెలిసి రావడంలో మీ ఉద్దేశం నాకు తెలీదు. రోజుల మార్పుతో మనసులో భావాలు మారవనేముంది? ఆ విషయం తెలుసుకోవడానికి వచ్చుంటే దానికి జవాబుగా మారలేదని చెప్పగలను. శ్రీనివాస్, నీ జీవితంలో నువ్వు పొరపాట్లే చేయలేదనగలవా? ఎలా అనగలను? నేను అంతే. తప్పులు చేయడం తప్పే. తప్పు చేయకుండా ఉండడం అనేది నిజం కాదు. నువ్వు నన్ను ఒకప్పుడు ఎంతో అభిమానించి గౌరవించిన రోజులున్నాయనుకుంటాను. కాదనగలవా? కాదనవలసిన అవసరం నాకు లేదు. కానీ అది గతం. నేను నిన్ను అలాగే అభిమానించాను. అభిమానించారు. ఒక తండ్రిగా చెప్పుకోవడానికి కూడా సంకోచం లేకుండా. మీకు తెలుసు మీరు చేసిన తప్పేంటో. నన్ను అభిమానించారంటే అది పొరపాటు. మీకు మెడిసిన్ అంటే తెలియని కాదు. అందుకు ఉండవలసినవేమిటో మీకు తెలియనివి కావు. నేను మూసుకోవాలనుకున్న తలుపులు మీరు తెరిచారు. నేను నడవకూడదు అనుకున్న దోవలో మీరు నడిపించారు. అది నేను చేసిన పొరపాటు, ఒప్పుకుంటున్నాను. కానీ అది జరిగిపోయిన సంగతి అని అంత తేలిగ్గా అనగలుగుతున్నారు. మీరు చేసిన ఆ పొరపాటు మూలంగా ఒక నిండు జీవితం నా చేతిలో సమాప్తమై ఉండేది. నాలోని అసమర్థత మూలంగా, మీలోని అత్యాస మూలంగా అభిమానం అనే అంధకారంలో ఒక ప్రాణం సమాప్తమై ఉండేది. కానీ ఆవేశంతో మాటలాగిపోయాయి. కాని ఆమె లలిత తల్లి సజీవంగా సలక్షణంగా ఉంది. మళ్లీ తరచి గతం తవ్వుకుని ఆ విషయంలోకి వెళ్లవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా బాధపడుతోంది నేను ఊహించగలను. కాని ఈనాడు సజీవంగా ఉన్న ఒక ప్రాణం నీ చేతిలో ఏదో అయ్యి ఉండేదన్న ఊహతో మనసులో సతమతం కావాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను దూరం చేసుకోవాలి అనుకోవడానికి కారణం అదొకటే కాదు. కారణం ఏదైనా మనం మళ్లీ స్నేహితులం కాకుండా ఉండవలసిన అవసరం లేదు. నేను నీకు తండ్రిని, నువ్వు నాకు కొడుకువి అన్న విషయం అప్రస్తుతం శ్రీనివాస్. మన బాంధవ్యం తెలియక మునుపు నుంచి నువ్వంటే ఏదో తెలియని అభిమానం కలిగింది. నీతో స్నేహాన్ని వాంఛించడానికి కారణం అదే. మన స్నేహం నెలకొన్నాక ఈ విషయం తెలిసింది. అది తెలిసాక ఆ వాత్సల్యం ఎక్కువైంది. కొద్ది క్షణాలు అతి నిశ్శబ్దంగా బరువుగా నడిచాయి. శ్రీనివాస్, నీ స్నేహాన్ని వాంఛించిన నాకు ఎదురైంది వట్టి చెయ్యే. కానీ మనం తిరిగి కలవాలనుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అడుగు వెయ్యాలి. పెద్దవాణ్ణి, తప్పులు చేసిన అనుభవం ఉన్నవాణ్ణి. అందుకే నేను వేశాను ముందడుగు. కానీ తిరిగి కలవాలంటే నీదే కావాల అడుగు. ఇక మన మధ్య ఎటువంటి బాంధవ్యం కలిసినా అది నీ వైపు నుంచే. ఏరోడ్రోమ్ కు బయలుదేరుతుంటే ఒక మనిషి వచ్చాడు, చేతిలో ఒక పెద్ద కవర్తో. అతన్ని చూడగానే కళ్ళు చిట్లించాడు శ్రీనివాస్. ఆ వ్యక్తిని కృష్ణమూర్తి గారి ఇంటి దగ్గర చాలాసార్లు చూసినట్లు గుర్తు. ఆ వచ్చిన వ్యక్తి ఒక కవరు శ్రీనివాస్ చేతిలో పెట్టి తన బాధ్యత అంతే అన్నట్లు వెనక్కిపోయాడు. లోపల విసుక్కుంటూనే కవరు తెరిచాడు. డాక్టర్ కృష్ణమూర్తి గారి లెటర్ హెడ్స్ తో ఆ కాగితాలను చూడగానే మనసు ఏంటోగా అయిపోయింది. సంతోషంగా వెళ్లబోతూ ఉంటే ఇప్పుడే ఉత్తరం ఏమిటి, తిరిగి మనసు వికలమవడానికి తప్ప అని అనుకుంటూనే చూశాడు. చిరంజీవి శ్రీనివాస్ కు ఆశీర్వచనములు. ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే నీకు చదవాలన్న కోరిక నశించేంత. ఈ ఉపోద్ఘాతాలతో ఇంత పెద్ద ఉత్తరాన్ని చదివే ఓపిక లేదు అనుకుంటూ మడిచి కవర్లో పెట్టి పక్కనే ఉన్న డ్రాయర్ లాగి అందులో పడేసి సొరుగు తోశాడు బలంగా. అదేంటి చదవకుండా అందులో పడేశారు, పూర్తి చేయండి అంది ఆశ్చర్యంగా అనురాధ. ఇప్పుడదంతా చదివేందుకు టైం లేదు, పద అన్నాడు. అదేం పని పాపం, ఎవరు రాశారో, కనీసం మీతోనైనా తెచ్చుకోండి. అంత ముఖ్యమైనదైతే అదే వేచుంటుందిలే. ఇప్పటి మన ప్రయాణం కంటే ముఖ్యమైనది కాదు, పద. ఎయిర్డ్రోమ్ కు అనురాధ కుటుంబమంతా వచ్చింది. ఆ రోజు శ్రీలక్ష్మి హృదయం ఆనందంతో తేలిపోసాగింది. తిరిగి తమ కూతురు అంత ఆనందంగా తిరుగుతుందని అల్లుడు మంచితనానికి సంతోషించింది. ఎత్తైన విగ్రహం, మంచి ఛాయ్తో, నిండుగా ఫుల్ సూట్తో
అనురాధ వెనక చేయి వేసి జాగ్రత్తగా విమానం ఎక్కుతుంటే ఆమె కళ్ళు చెమరచాయి. రాజశేఖరం గారు చెప్పలేక చెప్పారు, అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్త, ఎప్పటికప్పుడు క్షేమం తెలియపరచు. కృష్ణమోహన్ కరచాలనం కోసం చెయ్యి చాపుతూ హ్యావ్ ఏ నైస్ టైం అన్నాడు. థ్యాంక్ యూ, మళ్ళీ మిమ్మల్ని పెళ్ళికొడుకుగా చూడడానికి వస్తాం నవ్వాడు శ్రీనివాస్. ఒకసారి లలిత వంక చూశాడు మోహన్. ఇద్దరి దృష్టి ఏకమైంది. అందులో ఎన్నో భావాలు గోచరించాయి. రెండు చేతులు జోడించి వస్తాం అన్నాడు శ్రీనివాస్ లలిత వైపు తిరిగి. అపరతి నమస్కారం చేస్తూ తల ఊగించి అనురాధ వైపు తిరిగి చేరగానే లెటర్ రాయి అంది. అనురాధ శ్రీనివాస్ తిరిగొచ్చేసరికి రాజశేఖరం గారి ఇంటికి పెళ్లికాడొచ్చింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న అనురాధను చూడగానే తృప్తిగా నిట్టూర్చింది శ్రీలక్ష్మి. నిండుగా భారంగా నడుస్తోన్న రాధతో ఆ ఇంటికే కొత్త కాడొచ్చింది. అనురాధను అక్కడ వదిలిపెట్టి తమ ఇంటికి వెళ్లాడు శ్రీనివాస్. గందరగోళంగా ఉన్న ఇంటిని కాస్త అదుపులోకి తెప్పించి స్నానం చేసి వాళ్లు లేని 6 వారాల్లో వచ్చిన ఉత్తరాలు చూసుకోసాగాడు. అన్నింట్లోనూ బరువుగా పరిచయమైన దస్తూరితో కనిపించిన కవరు ఎక్కడుండో తెలిసిన కొద్ది క్షణాలు దాన్ని చూస్తూ గడిపాడు. చివరికేదో నిర్ణయించుకున్నట్లు దాన్ని తెరిచాడు. చిరంజీవి అబ్బాయికి ఆశీర్వచనములు. బాబు, వారం క్రితం వచ్చావు. నీ నోటితో నువ్వు వచ్చిన కారణం తెలపకపోయినా పొలుకుకు కొరుకుదనంతో కోపంతో కందిపోయిన నీ ముఖం కారణాన్ని చెప్పాయి. ఎందుకింత ద్వేషం నా మీద? నేను చేసిన పొరపాటు ఏదైనా ఉంటే అది నీ అభివృద్ధి కోరడమే. నిజమైన ప్రేమ ప్రతిఫలం కోరదంటారు. అది నిజమో కాదో గాని నా మీద నీకు నరంలో ద్వేషం రక్తంలా పారుతున్నా నా ముఖం మరెప్పటికీ చూడకూడదనుకున్నా నాకు కోపం లేదు. నాకు కావలసిందల్లా నీ సంతోషం, నీ ఉన్నతి. నువ్వు ఈ ఊరొచ్చిన కారణం నాకు తెలుసు. నీకు ముందు నుంచి విచక్షణా జ్ఞానం తక్కువ, ఆవేశం ఎక్కువ. ఈ 2 పోలికలు ఎలా వంటబట్టాయో గాని అవే నీ పతనానికి కారణమవకుండా చూసుకో. ఈ రోజు చెప్పబోతున్న విషయాలు నాతోనూ మీ నాన్నగారితోనూ అంతం కావాలని నిర్ణయించుకున్నాను. కాని మాతృప్రేమకు ముందు చూపు మధ్య మధ్య మరుగున పడుతుందేమో. దాదాపు 28 ఏళ్ల క్రితం, అంటే నాకు సుమారు 15 ఏళ్లప్పుడు ఒక శ్రావణ శుక్రవారం నాడు జరిగిన పొరపాటుకు ఫలితం నువ్వు. ఒంటరిగా పేరంటానికి వెళ్ళొస్తున్నాను. ఆకాశమంతా చీకటి మబ్బులతో మూసుకుపోయింది. టప్టప వర్షం పడన ఆరంభించింది. వానలో తడుస్తాననే భయంతో దగ్గరగా ఉన్న ఒక పెద్ద ఇంటి వసారాలో నుంచున్నాను. ఆ ఇల్లు మా మేనమామ గారిల్లు. మేఘావృతమైన ఆకాశం, గుండెలు జల్లుమనిపించేలా ఉరుములు మెరుపులు. కొండకోతగా కురుస్తున్న వానలో ఒంటరిగా నేను. అప్పుడే పట్టణం నుంచి వచ్చిన మా మామయ్య కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే వయసులో అడుగు పెడుతున్న అతను, ఏమీ తెలియని నేను ఒంటరిగా ఒక ఇంట్లో కొద్దిసేపు ఉండడానికి తీసుకొచ్చిన పరిస్థితులే నీ జన్మకు కారణం. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మా అమ్మకు చెప్పేసరికి గజగజ వణికిపోయింది. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఒక నెల రోజుల్లో మీ నాన్నగారితో పెళ్లి నిశ్చయమైంది. మరో నెల తిరగకుండా పెళ్ళవడం, అత్తవారింటికి వెళ్లడం కూడా జరిగిపోయాయి. స్వాతంత్రోద్యమానికి ముమ్మరంగా కొట్లాట్లు జరుగుతున్న రోజులవి. దేశభక్తి గల ప్రతి ఒక్కరూ సత్యాగ్రహాల్లో పాల్గొంటున్నారు. అప్పటికే ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన మీ నాన్న ఒక రాత్రి గడిపిన కొత్త పెళ్లి కూతురని కూడా లెక్క చేయకుండా వెళ్లిపోయారు ఉద్యమంలో పాల్గొనడానికి. అలాంటి రోజుల్లో వెళ్లిన ఆయనని గురించి విచారంతో కొందరు, కోపంతో కొందరు విలువలాడుతుంటే నేను మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఆయన ఎదుట నిలవాలంటే ఏదో తెలియని భయంతో చేయరాని నేరం చేసినట్లు కుళ్ళిపోయాను ఆ 2 రోజులు. ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది జైలు పాలయ్యారు. 4 నెలల తర్వాత జైలు నుండి కొడుకు ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం ద్విగ్నీకృతమవుతోంది. ప్రతి మాటలో, ప్రతి కదలికలో గర్వం, సంతోషం చిందులు వేస్తున్నాయి. వారిని అది క్షణకాలం ఆశ్చర్యపరిచినా తన రాకకేమోనని సరిపెట్టుకున్నారు. నాకు మాత్రం ఆయన ఎదుట పడాలంటే విపరీతమైన భయం, వణుకు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పగలంతా తప్పించుకుని తిరిగాను. రాత్రి అవుతున్న కొద్దీ నా మనసంతా ముద్దుబారిపోతోంది. జరగబోయేదాన్ని ఊహించుకునేందుకు శక్తి లేనంతగా నీరసం నన్ను ఆవరిస్తోంది. ఏదైనా హఠాత్తుగా జబ్బు చేసి మరణిస్తే బాగుండన్న కోరిక క్షణానికి ఎక్కువ అవుతోంది. చివరికి రాకూడదనుకున్న సమయం వచ్చింది. రాత్రి అంతా సద్దుమణిగాక గదిలో కడుగు పెట్టాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు. గదిలో కడుగు పెడుతున్న సమయంలో 4 నెలల అనంతరం కలిసిపోబోయే మొదల క్షణంలా లేదు. నా జీవితం ఇటు మృత్యుముఖానికో అటు స్వర్గసీమకో అన్నట్లుంది. మా అమ్మకు నా పెళ్లి ముందు జరిగిన విషయం ఈయనకు చెప్పడం ఇష్టం లేదు. కానీ నాలో పెరుగుతున్న రూపం ఆయనకు ప్రతిరూపం అన్న విషయాన్ని ఆయన నమ్మడం అనేది ఎంత అసంభవమైనదో మా ఇద్దరికే తెలుసు. అందుకనే నాలో నేను ముందుగానే నిర్ణయించుకున్నాను.
ఇది నా వైవాహిక జీవితాధ్యాయానికి మొదటి మెట్టైనా కావాలి, లేక ఆ అధ్యాయానికి చివరి రాత్రైనా కావాలి. జరిగింది జరిగినట్లు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. శిక్షకు వెనకాడితే ఎలా? ఆయనకు నన్ను క్షమించగలిగేందుకు ఔదార్యం ఉంటే నా జీవితం ముందుకు నడుస్తుంది. ఆయన నిరాదరణ ఎదురైతే మరనాడు పొద్దుటితో నా జీవితం అంతం అవుతుంది. ఈ నిర్ణయం నాలో బలంగా నాటుకుపోయింది. నేను చేసుకున్న నిర్ణయం నాలో మొండి ధైర్యాన్నిస్తుంటే ఆయన లాంటి పవిత్రమూర్తి ఔదార్యానికి పరీక్ష పెడుతున్నందుకు నాలో బాధ నిప్పు కణికలా మండసాగింది. గదిలోకొస్తున్న నా చప్పుడు విని ఆనందంగా వెనక్కి తిరిగి నా వైపు రాబోతున్న ఆయన టక్కున నాగుపామును చూసినట్లు ఆగిపోయారు. పచ్చని ముఖం నిప్పులా కందిపోయింది. ఆయన ముఖంలోని భావాలు చదువుకోవడానికి నాకు ఎక్కువ కష్టం కలగలేదు. తల్లిదండ్రుల ఆనందానికి కారణం క్షణకాలంలో ఊహించగలిగారు. వృద్ధ దంపతులు, వారికి ఏం తెలుసు, కొడుకు తండ్రి కాబోతున్నాడని, వంశోద్ధారకుడు ఉద్భవించబోతున్నాడన్న వెర్రి ఆనందం తప్ప ఆయన ముఖం మరొక క్షణం కూడా చూసే శక్తి నాలో లేదు. ఆయన నాలాంటి పాపాత్మురాలి ముఖం చూడలేననుకున్నారేమో. పక్కనున్న తలుపు దడాలను తెరిచి వరండాలకు వెళ్లిపోయారు. ఆయన వైపు చూస్తున్న నాకు పైనుండి కురుస్తోంది పండు వెన్నెల్లా లేదు. నా ఈ రోజుకు కారణమైన జడివాన్లా ఉంది. మిణుకు మిణుకుమంటోన్న నక్షత్రాలు చంద్రుని ప్రియురాళ్లలా లేవు. నేను చేసిన పాపాన్ని వేలెత్తి చూపే విచ్చుకత్తుల్లా ఉన్నాయి. నా కాళ్లు చల్లబడుతున్నాయి. గుండెల్లో దడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో వినడం తప్ప నాకు తెలియదు. మెలకు వచ్చేసరికి జాజి మొగ్గలు పరిచున్న తెల్లని దుప్పట మీద పడుకునున్నాను. కళ్ళు తెరచి చూసేసరికి ఆయన చల్లని చెయ్యి నా నుదుటి మీద పెట్టుంది. మరో చేత్తో ధారావాహికంగా కారిపోతున్న కన్నిటిని తొడవ ప్రయత్నిస్తున్నారు. ఊరుకో, ఏడవకు, ఇప్పటికే అలసిపోయావు అంటూ. నాలోని బాధను సానుభూతి, ఓదార్పు ఆపగలిగేవి కావు. ఓ గంటసేపు వలవలా ఏడ్చాక తెలియకుండానే మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు, పడుకో అన్న ఆయన మాటలను కూడా లెక్క చేయకుండా జరిగింది జరిగినట్లు చెప్పాను. ఆయన మౌనంగా తల వంచుకుని పనురపైన ఎత్తకుండా వింటున్నారు. నేను చెప్పవలసింది పూర్తి కాగానే ఏదో విధమైన ఉపశమనం కలిగింది. నేను చేసిన పని ఎంత తప్పు పనైనా ఆయన లాంటి నిర్మల మూర్తితో అబద్ధం ఆడలేను, నిజం దాచలేను. ఆయన ఆదరణపై నిల్చుంటుంది ముందు జీవితం, లేకుంటే నా నిర్ణయం నాకే ఉంది అన్న ఆలోచనతో ఉన్న నాకు అలసట మూలంగా, హైరాణ మూలంగా తెలియని నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి పరిసరాలన్నీ మారిపోయాయి. గదిలో ఆయన లేరు. రాత్రి జరిగిందంతా ఒక కలలా ఉంది. నాలోని భావ సంఘర్షణ యథాప్రకారంగా మొదలైంది. ఇలాంటి విషయాలు విన్నాక ఆయన అంత మౌనంగా, నిదానంగా ఎలా ఉండగలిగారో తెలియలేదు. ఆయన ఏదో విధంగా దైహికంగానో మానసికంగానో శిక్షిస్తే నాకు ఒక శాంతిగా ఉండేదేమో. ఏదీ లేకుండా నాకు అంత ఆప్యాయంగా సేవ చేస్తుంటే నా పాప ఫలితం రెట్టింపోతుందేమో అనిపించింది. మెల్లగా లేచి బయటకు వెళ్ళాను. మరనాడు పగటిపూట అందరితో సామాన్యంగా మామూలుగా తిరుగుతుంటే ప్రప్రథమంగా తండ్రి కాబోతున్న ఆయన మీద బంధువులు విసురుతోన్న చెలోక్తులు వింటూ నవ్వుతూ నిదానంగా ఉన్న ఆయన చూస్తుంటే ఈయన రక్తమాంసాలున్న మానవుడా, లేక సర్వం త్యజించిన యోగా అనిపించిన క్షణాలు లేకపోలేదు. కానీ ఒంటరిగా ఆయన గదిలో కూర్చున్నప్పుడు, కాపీ ఇవ్వడానికో పలహారానికి పిలవడానికో గదిలోకి వెళ్ళినప్పుడు జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దీర్ఘాలోచనలై ఉండేవారు. ఎర్రబడ్డ కళ్లతో అలసిన ముఖంతో ఆయన్ని చూస్తుంటే ఎంత క్షోభకు గురవుతున్నారో తెలిసేది. అందుకు కారకురాలైన నన్ను ఏం చేస్తే ఆ పాపానికి నిష్కృతి కలుగుతుందని అనుకునేదాన్ని. ఆయన తల్లిదండ్రులు పుట్టబోయే మనవణ్ణి గురించి సంతోషంగా పరాచికంగా కబుర్లాడుకుంటుంటే వింటూ ఆశ్చర్యపోయేవారు. మనవడు పుట్టగానే ఇంటెడు పనులు కోడల మీదకి నెట్టి నేను వాడు కూర్చుంటాం. చిన్నపిల్ల, దానికి పసివాడి సంరక్షణ ఏం చేతనవుతుంది అనేవారు అత్తగారు. ప్రపంచంలో నీకొక్కత్తకే మనవడు పుడుతున్నట్టు మాట్లాడుతున్నావే అనేవారు మా మామగారు. ఎంతమంది పుట్టినా నా మనవడు నా మనవడే, వాడికి ఇంకొకరికి సాటేమిటి, వాళ్ళమ్మ అందం నాన్న పసిమి పంచుకుని పుడతాడు అనేవారు. ఇలాంటివి వింటే నా హృదయం కలుక్కుమనేది. ఆయన ముఖం వెలవెలపోయేది. పెద్దతనంలో పసివారి మీద ఇంత మమకారం ఎందుకు అనిపించేది. 10 మంది మధ్య భార్యాభర్తలమన్న పేరే గాని మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. నేను ఏదైనా అడగవలసొస్తే అడగడం, ఆయన ఏదైనా చెప్పవలసొస్తే చెప్పడం, అంతే. ఆయన నా యందు చూపిస్తోంది ఆదరణో నిరాదరణో నాకే అర్థం కాకుండా పోయింది. కాని ఆయన లోపల చెలరేగే వివిధ భావోద్వేగాలు అదుపులో పెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారనిపించేది. ఒకరోజు నాకు జరపవలసిన వేడుకల గురించి ప్రస్తావించారు అత్తగారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని ఎత్తారు. ఇప్పుడు ఎన్నో నెల? 7. ఈ సమాధానం ఇవ్వడానికి నాలో నేను కుచించుకుపోయాను. అందరి ఉద్దేశంలో 5 కదూ అన్నారు. మౌనంగా తలాడించాను. సాలోచనగా ఉండిపోయారు.
నాకు ఎంత ఆపుకున్నా కన్నీరు ఆగలేదు. అది గమనించారులా ఉంది. దగ్గరగా వచ్చి చేరువుకు తీసుకున్నారు. స్పృహ తప్పినప్పుడు ఆయన చల్లని చేతి స్పర్శ తప్ప ఏమీ ఎరుగని నేను విశాలమైన ఆయన వక్షస్థలంలో ఆప్యాయత, ఔదార్యమే తప్ప మరో దానికి స్థానం లేని ఆయన హృదయంలో ముఖం దురుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. తల మీద చేయి వేసి మెల్లగా నిమురుతూ ఓదార్చారు. ఇంకేడవకు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు రాకూడదు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు చేయగలిగింది ఎలాగూ లేదు. ఇలా అయితే ఇప్పుడు బాధపడేది నువ్వు నేనే. కాకపోతే నా నిరంకుశత్వం వల్ల ఎంతో మంది బాధపడాల్సి వస్తుంది. నిజం బయటపడితే అమ్మా నాన్నల బాధ చూడలేను. వారి ఆనందానికి కారకుడు కావలసిన నేను దుఃఖానికి బాధ్యుడు కాలేను. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలక మానదు. తప్పు అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష అనుభవించవలసిందే. అభం శుభం తెలియని నీవు మనసులో పడుతున్న బాధ ఇప్పటికి చాలు. ఎవరో చేసిన తప్పులో తెలియకుండా భాగం పంచుకున్న నువ్వు నా జీవితాలు ముడిపడ్డం వల్ల నేను జీవితాంతం గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడుతూనే ఉంటాం. ఇందువల్ల ఏ విధంగానూ బాధ్యత లేని అమ్మా నాన్నలను, అంతకంటే ఏమీ తెలియని ఒక అమాయక శిశువును కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కనుక జరిగింది మరిచిపోవడానికి ప్రయత్నించు. కనీసం నా ముందు ప్రస్తావించుకు. మళ్ళీ ఆ విధంగా ఆయన మాట్లాడడానికి, ఆ నిర్ణయానికి ఆయన మానసికంగా ఎంత బాధపడ్డారో గ్రహించగలిగాను. ఆ క్షణంలో భగవంతుణ్ణి మరేదైనా ప్రార్థించుంటే నా కడుపులో పెరుగుతున్న రూపం అక్షరాల ఆయనలా రూపొందాలనే. నాకు ఆర్భాటంగా అన్ని హంగులతోనూ వేడుకలు జరిగాయి. 9వ మాసం పూర్తి కాగానే మీ నాన్నగారికి ఆందోళన పట్టుకుంది. అప్పుడు అందరి ఉద్దేశంలో 7వ మాసం పూర్తయింది. ఇంకా 10-15 రోజుల్లో నువ్వు పుడతావనగా నన్ను తీసుకుని ఏవో ఊళ్ళు చూడాలని బయలుదేరారు. అది అత్తగారికి మామగారికి ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను ఆ సమయంలో ప్రయాణం చేయించడానికి వాళ్ళు వద్దని ఎంత చెప్పినా తర్వాత నేను ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఊళ్ళు తిరగడం కుదరదని వాళ్ళ మాటలు తోసిపుచ్చి బయలుదేరారు. మీ నాన్నగారి ఉద్దేశంలో నెలలు తక్కువగా పుడితే వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారని, అభాండాలు వేస్తారని భయం. తిరుపతి మొదలైనవి చూసి మద్రాసు చేరేటప్పటికీ నాకు నిజంగానే అలసట, ఆయాసం కలిగాయి. వారం తిరగకుండా నువ్వు పుట్టడం, మీ తాతగారులకు టెలిగ్రామ్ ఇవ్వడం, ఉన్న పళంగా రెక్కలు కట్టుకుని వాలడం అన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోయాయి. తీసుకువెళ్లొద్దంటే వినలేదని కొడుకుని చివాట్లు పెట్టి దెబ్బ పండ్ల ఆరోగ్యంగా ఉన్న నిన్ను చూసే వరకు మీ మామకు ప్రాణం తెరిపిన పడలేదు. బారసాల, అన్నప్రాసన ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిపిస్తోన్న మీ నాన్నగారికి జోహార్లు అర్పించని దినం లేదు. ఆయన ఆటపాటలతో నిన్ను మరిపిస్తున్నప్పుడు ఆయన్ని చూస్తూ మనసులో ఏదో బాధకు గురయ్యేదాన్ని. ఆయన లాంటి పుణ్యమూర్తి బిడ్డను నేను కనీ పెంచే యోగ్యత లేకో నా పాపానికి ఫలితంగాను మాకు మళ్లీ బిడ్డలు కలగలేదు. ఒకసారి ఆయన చేతుల్లోను ఉండగా ఒక అనాథ కావలసిన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను అన్నాను. వెంటనే నా నోరు మూస్తూ, అలా మాట్లాడతాం ఎందుకు సావిత్రి? ఇంత చక్కటి పాపను దేవుడు మాత్రం అనాథను చేయగలడా? అయినా వీడిని చిన్నచూపు చూసేందుకు వీడు చేసిన తప్పేముంది? మనకు బిడ్డలు ఇంతవరకు లేరు, ఇక కలుగుతారన్న ఆశ కూడా లేదు. వీడు లేకపోతే మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమా? వీడిని కాదని ఎవరినో పెంచుకుంటే నా మీద వాడికి వీడి కంటే ఎక్కువ అభిమానం ఉంటుందంటావా? పాపల్ని ప్రేమించడానికి కన్నక్కర్లేదు. అయినా నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడదు, గోడలకు చెవులుంటాయి అన్నారు. అదే ఆఖరుసారి ఆ విషయం మాట్లాడడానికి. దాదాపు ఆ విషయం మరిచిపోయాం. కనీసం మరిచిపోయినట్లు నటించాం. మీ నాన్నగారికి నిన్ను డాక్టర్గా చూడాలని ఎంతగా ఉన్నదో నీకు తెలియంది కాదు. ఆయన మరణం తర్వాత నేను ఈ ప్రయత్నంలో ఓడిపోయానని తెలిసినా నాకెందుకో తృప్తిగా లేకపోయింది. ఎలాగైనా నిన్ను డాక్టర్గా చేసి భేదసాధలకు వైద్యం చెయ్యాలన్న ఆయన కోరిక తీరాలని ప్రయత్నించాను. అదే కారణంగా వైజాగ్లో ఉన్న కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి చెప్పాను. ఆయన ముందు మంచిది కాదన్నాడు. కానీ అసలు నువ్వెవరివో తెలియగానే ఆయన ఉద్దేశం ఎలా మార్చుకున్నారో నాకే తెలియదు. ఇంకా తర్వాత ఏం జరిగింది నీకు తెలుసు. ఈ గొడవంతకు మూలం నేను. ఇంకా ఎందుకో ఎందరినీ బాధ పెట్టడానికో ఇంకా బ్రతికే ఉన్నాను. కానీ కృష్ణమూర్తి ఏదో విధంగా అపకారం తప్ప ఉపకారం చేయడం లేదు. నీకు జరిగిపోయిన ఈ విషయాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. తెలియని ఈ నిజం నీకు సంతోషాన్ని కలిగిస్తుంటే నన్ను ద్వేషించినా నేను బాధపడడం లేదు. కానీ నాకు ఒకే చింత. మీ నాన్నగారి ఔదార్యపు నీడలో ఆదర్శపు పెంపకంలో పెరిగిన నీకు ఏమాత్రం ఆయన పోలికలు రానందుకు సిగ్గుపడుతున్నాను. నా తప్పిదాన్ని ఆయన లాంటి వారు క్షమించారు. నాకు జీవితంలో ఏ లోటు రాకుండా చేశారు. ఇంకా నువ్వనగా ఎంత? నన్ను కన్నతల్లిగా కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసిన పని మనిషిగా అయినా నీకు చూడాలనిపిస్తేరా? అనురాధకు ఆశీస్సులు. ఎదురు చూస్తున్న అమ్మ. ఆ ఉత్తరం చదివి భారంగా బాధగా కూర్చుండిపోయాడు ఒడిలో కాగితాలతో. పైన తిరుగుతోన్న ఫ్యాన్ గాలికి ఎగురుతున్న కాగితాల వంక చూస్తుంటే చటుకుని ఏదో జ్ఞాపకం వచ్చింది.
వెంటనే లేచి సొరుగు తెరిచి చూశాడు. ఊరు వెళ్లే ముందు కృష్ణమూర్తి గారు పంపిన ఉత్తరం అది. ఆ రోజు ఆ విసుగులో ఆ కాగితాల్ని ఇంట్లో పడేసి వెళ్ళాడు. అప్పుడున్న కోపం ఇప్పుడు లేదు. ఆ రోజున్న ఆవేదన ఈ రోజు లేదు. మనసుకు కలిగే బాధను కాలమే మాన్పాలి. అనురాధ సాంగత్యంలో, సున్నితమైన ఆమె సమక్షంలో చాలా మనస్తాపాల్ని మరిచిపోగలిగాడు. అనురాధ తనలోని మార్పుకు కారణమడుగుతుందేమో అనుకున్న శ్రీనివాస్కు ఆశ్చర్యమే ఎదురైంది. సొరుగులో నుంచి కాగితాలు తీసి చదవసాగాడు. పూర్తి చేసి సాలోచనగా ఉండిపోయాడు. ఈనాటి తనకు కారకులైన ఇద్దరూ వారి మనస్థితుల్ని విడమర్చి చెప్పారు. ఆ ఇద్దరూ ఆశించింది ఉన్నతినే, చివరికి కలిగించింది మనోవేదనే. ఏంటి విచిత్రం? క్షేమం కాంక్షించే వారిని క్షమించగలిగే శక్తి తనలో లేదా? అన్ని విధాలా అసక్తున్నాయనేమిటి? అమ్మా, నీ మీద నాకు కోపం లేదు, అభిమానం అంతకన్నా లేదు. నా ఈ భావాలను అదుపులో చేసుకునే శక్తి నాకు లేదు. ఎంతకన్నా నీకు నా దగ్గర సమాధానం లేదు అనుకున్నాడు. లలితా కృష్ణమోహన్ల వివాహం వైభవంగా జరిగింది. సావిత్రికి వివాహానికి ప్రత్యేక ఆహ్వానం వెళ్లినా ఆరోగ్యం బాగోలేని కారణంగా వివాహానికి రాలేదు. ఆ కుటుంబానికి అత్యంత ఆప్తులైన కృష్ణమూర్తి గారు ఆహ్వానం అందుకున్నా రావడానికి ఆయన మనసు అంగీకరించలేదు. అనురాధ కానుపోయే వరకు ఇక్కడే ఉండాలన్న అభ్యర్థనకు అడ్డు తగిలాడు శ్రీనివాస్. ఉండేది ఊళ్ళోనే కదా, ఎప్పుడు అవసరమైతే అప్పుడే వస్తుందని ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది, బాధపడరు కదూ అంది అభిమానంగా అనురాధ శ్రీనివాస్తో. తన విషయం అడుగుతుందేమో అనుకున్నాడు. ఏంటి అన్నాడు. మీకు మీ అమ్మగారికి మధ్య బొత్తిగా రాకపోకలు తగ్గిపోయాయి. ఉత్తరాలు కూడా నడుస్తున్నట్లు లేదు. నేను ఎప్పుడో రాసిన ఉత్తరానికి అక్కడి నుంచి సమాధానం రాలేదు. ఈ మౌనానికి వెనక ఏదో కారణం ఉందేమో అనుకుంటున్నాను. ఇక నాకు మా అమ్మకు మధ్య ఏమీ సంబంధం లేదు రాదా? ఆశ్చర్యంగా చూసింది. విశాలమైన కళ్లల్లో అనుమానం పొడచూపింది. అదేంటి అంది ఇంకేమనాలో తెలియక. అదంతే, కారణం ఉండాలిగా ఏ పనికైనా. లేదని నేను అనలేదుగా. మీరంత క్లుప్తంగా మాట్లాడితే నేనేమన్ను? అది వినేందుకు నాకు అర్హత ఉందనిపిస్తే చెప్పండి. మీరు అత్తగారికి తెలియపరిచారో లేదో, పాప పుట్టబోతున్నట్లు మా అమ్మ రాయించిందట. సూటిగా చూశాడు. ఈ విషయం నాకు తెలీదు. ఉత్తరం రాశాక నాకు చెప్పింది. కబురు తెలపడం మన ఆచారమట. మీ అమ్మగారి దగ్గర నుండి జవాబు వచ్చింది, ఎవరి ద్వారానో సరి పంపుతున్నట్లు. అయినా మీకు ఈ మౌనం తగదు. మీరు కాక ఆవిడికి ఎవరున్నారు? పాప విషయం వింటే మనకంటే ఆవిడ ఎక్కువ సంతోషిస్తారు. ఇంకా ఏదో అనుభవైన శ్రీనివాస్ మొహం చూసి ఊరుకుంది. కొంతసేపు ఆలోచన నిమగ్నుడయ్యి లేచి బీరువాలోంచి 2 ఉత్తరాలు తెచ్చి అనురాధ ఒడిలో విసిరేశాడు. ఈ ఉత్తరం చదువు. నువ్వు అడగకపోయినా హఠాత్తుగా మార్చుకున్న నా నిర్ణయానికి కారణం నీ మనసు వెతుకుతోందని నాకు తెలుసు. ఇక ముందెప్పుడు అమ్మ విషయం నా ముందు ప్రస్తావించుకో అని మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఉత్తరాలు చదవడంలో నిమగ్నమైంది. కృష్ణమూర్తి గారు రాసిన ఉత్తరం అది, చిరంజీవి శ్రీనివాస్కు. ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే చదవాలన్న కోరిక కూడా నశించేంత ద్వేషం నీలో బయలుదేరుతుందని నాకు తెలుసు. ఈ పాటికి నేను ఊరు వదిలిపెట్టిన విషయం, నా రాజీనామా మొదలైనవి నీకు తెలిసే ఉంటాయి. నీకు ఏనాడు తెలియపరచదలుచుకోని విషయాలు తెలిసిపోయాయి. నిజానికి నీకే ఈ విషయాలు తెలియకుండా ఉండుంటే జరిగిన విషయాలు జరగకుండా ఆపగలగడం అన్నదే చేతనైతే సృష్టికే అడ్డం పడగలిగే వాళ్ళమేమో. గతించిన విషయాలు తలుచుకోవడం, ఇలా జరుగుంటే అలా జరుగుంటే ఎలా ఉండేదో అని ఆలోచించకుండా ఉండలేకపోవడం మానవ సహజం. నీకు ఆ రోజు ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన సంగతులు వివరిస్తున్నప్పుడు నీలో మారుతున్న రంగులు, పాలిపోతున్న నీ ముఖం ఎందుకు దారి తీస్తుందో ఊహించగలిగాను. ఈ పాటికి మీ అమ్మ మీద ద్వేషం నిన్ను దహించి వేస్తూ ఉండాలి. దాన్ని ఆపగలిగే శక్తి నాలో లేకపోయినా నిర్మూలించడానికి ప్రయత్నం చేయమని అర్థిస్తున్నాను. ఈ విషయాలు అనురాధకు తెలిసే ఉంటాయి. ఆమె చిన్నప్పటి నుండి నా కళ్ల ముందు నా స్వంత కూతురల్లే పెరిగింది. మావయ్య నీకు ఇండిషన్ చేస్తానంటూ 2 చీపురు పొలలు తీసుకొచ్చేది. పొట్టి పొట్టి గౌన్లతో, చిన్న చిన్న బొమ్మలతో నా దగ్గరకు వచ్చేది. నా బొమ్మకు జ్వరం వచ్చింది మందీమని. ఇంజెక్షన్ చేస్తానను అంటే, అమ్మో నా బొమ్మ నెప్పెట్టు ఏడుస్తుంది, పుట్టి మందేవు అంటూ బొంగుమూతి పెట్టేది. అంత సుకుమారంగా పెరిగిన అనుకు ఇవాళ హృదయంలో అంతులేని వేదన. ఈనాటి నీ మనోవేదనకు ఆమె కారణమన్న కోపంతో ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయావు. కానీ ఇందులో ఆమె భాగం చాలా తక్కువ అని గ్రహించుంటావు. అయిన వాళ్ల ఉన్నతి కోరడం ఆప్తుల లక్షణం. కానీ ఉన్నత శిఖరాగ్రాలు ఎక్కించాలని ఆశిస్తూ తెలియకుండా అధపాతాళానికి దారులు తవ్వుకునే మీ అమ్మలాంటి నాలాంటి నిర్భాగ్యులు ఉంటూనే ఉంటారు. ఇంత జరిగాక కూడా నాలో ఆశ అణిగిపోవడం లేదు. ఒకరోజు నీ అంతటి నువ్వు నన్ను పిలుస్తావనే భావన ఎక్కడో మెల్లగా మిగులుతూనే ఉంది. నీ మీద నాకు ఎందుకింత వాత్సల్యం?
ఏనాడు ఎవరితోనూ మానసికంగా బంధాలు పెంచుకోదలుచుకొని నాకు ఇది ఈనాడు ఎలా బంధిస్తోంది అనుకుంటే సమాధానం ఒక పుత్ర ప్రేమేనేమో. అగ్ని ప్రమాదంలో ట్రికియాటమీ చేశాక అనురాధకు తెలిసింది నువ్వు డాక్టర్ అని. నీతో ఎన్నిసార్లు ఆ విషయం మాట్లాడాలని అడగబోయినా నువ్వు మాట మార్చడానికి ప్రయత్నించావట. ఓ రోజు నా దగ్గరకొచ్చి సలహా అడిగింది, నిన్ను ప్రాక్టీస్ పెట్టడం విషయంలో ప్రోత్సహించేందుకు. ఆ రోజే చెప్పాను, ఎవరైనా ఒక పని చేయదలుచుకుంటే వారంతట వారు నిర్ణయించుకుని నిలబడాలి గాని మనం ముందుకు తోసి ప్రోత్సహించడం మంచిది కాదని. పునాది దిట్టంగా ఉన్న గోడ నిలబడుతోంది గాని పునాది లేని గోడకు ఎన్ని కర్రలతో బోట్లు పెట్టినా ఫలితం ఉండదని. ఇది జరిగిన నెల తర్వాత మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నీ విషయం చెప్పింది. మొదట నమ్మలేకపోయాను, తర్వాత నమ్మకుండా ఉండలేకపోయాను. అంతవరకు అంటే దాదాపు 28 ఏళ్ల వరకు నాకు ఈ విషయం చూచేగా కూడా తెలియదు. నాకు ఈ విషయం మొదటే తెలుసుంటే ఇంట్లో వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపుచ్చి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. నీ విషయమంతా చెప్పి అవసరమైన సహాయం చేయమంది. తప్పక చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి పొద్దుట విన్న సంగతిని గురించి ఆలోచిస్తూ ఉంటే మనసంతా దివ్యానుభూతితో నిండిపోయింది. నాకు ఒక కొడుకున్నాడు. అది నా పోలికతో నా పురుషంలో నిన్ను తీర్చిదిద్ది నా అడుగుజాడల్లో నడిపించాలన్న నా కోరిక నాలో బలమైపోయింది. అనురాధకు చేసిన నీతిబోధంతా పుత్ర వాత్సల్యంతో క్షణంలో తుడిచిపెట్టింది. ఆ తర్వాత నుంచి ఏదో ఒక పని పెట్టుకుని కలుసుకోవడం ఎక్కువ చేశాను. నిన్ను నా కొడుకుగా చెప్పుకోవాలని మనసు తాతాలాడిపోయేది. అది ఎటువంటి సమయంలోనూ సాధ్యపడదని నిశ్చయించుకున్నాను. నాకు మొదటి నుండి పిల్లలంటే మమతే. నేను ఒక్కడే అయ్యి తోడబుట్టిన వాళ్ళెవరూ లేకపోవడం వల్ల 20 ఏళ్ల వైవాహిక జీవితంలో సంతాన భాగ్యం లేకపోవడం వల్ల పిల్లలంటే ఇష్టం ఎక్కువైంది కానీ తగ్గలేదు. నాకు ఎన్నాళ్ళుగానో ఒక పసిపిల్లను పెంచుకోవాలన్న కోరిక ఉండేది. కానీ అందుకు నా భార్య ఇష్టపడలేదు. ఆమెకు చివరిదాకా పిల్లలు పుట్టకపోరన్న ఆశ ఉండేది. వైద్యరీత్యా అది అసంభవం అన్న విషయం నాకు తెలిసినా ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఊరుకునేవాణ్ణి. నాకు 40 ఏళ్లప్పుడు ఆవిడ పోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోమన్న ఒత్తిడి కూడా లేకపోలేదు. కానీ అది మాత్రం నా మనసులోకి పొరపాటును కూడా రానివ్వలేదు. ఒకటి మాత్రం నిజం, చిన్నతనంలో సావిత్రితో చేసిన పొరపాటు మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. సావిత్రి ఎక్కువగా అత్తవారింట్లో ఉండడం, ఎప్పుడైనా వచ్చినా 2-3 రోజులు తప్ప ఉండకపోవడంతో మొత్తం మీద సావిత్రిని మళ్లీ ఎప్పుడూ చూడలేదు. నా ఈ కారణాలన్నీ కలిసినందున నీ మీద అభిమానం ఎక్కువ కాసాగింది. నిన్ను మెడిసిన్ విషయంలో బాగా ప్రోత్సహిస్తున్నానన్న విషయం తెలిసి రాజశేఖరం నన్ను హెచ్చరించాడు. ఉద్యోగంలో అడుగుపెట్టిన రోజు నుండి పరపతి, పొలుకుబడి, డబ్బు, హోదా ఏమీ లెక్క చేయకుండా మనిషి అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి వైద్యం సహాయం చేయాలన్న ఉద్దేశాలతో గడిపిన నేను నీ పరిస్థితికి హౌస్ సర్జన్కు సీట్ రాదని తెలిసి కూడా నా ఆదర్శాలను వెనకపెట్టి నా పరపతంతా ఉపయోగించి నీకు సీట్ వచ్చేలా చేశాను. నేను చేస్తోంది తప్పేమో అన్న అనుమానం నాకెప్పుడూ ఉండేది. కానీ దాన్ని బయటకు రాకుండా నోరు నొక్కింది నీ మీద కలిగిన అభిమానం. నీకు నేను పనిచేసే చోట పని కల్పిస్తే నా కళ్ళెదురుగా ఉంటావు. అదే నా ఆశయం. నీకు దగ్గర కావాలంటే అదొకటే మార్గం. తప్పు చేయని మానవులుండరు. నేను సామాన్య మానవుణ్ణే. నాలాగే పొరపాటు చేసిన సావిత్రి కోరింది కూడా నీ ఉన్నతినే. ద్రోహం చేయడం తప్పన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి ఉన్నతిని కోరడం కూడా తప్పేనేమో కాకపోవచ్చు. నాలా స్వార్థంతో ఉన్నతి కోరడం తప్పు. మీ నాన్నగారు లాంటి అదృష్టవంతులు, అమృత హృదయులు భూమి మీద ఎక్కడో తప్ప ఉండరు. నిన్ను కొడుకుగా భావించిన ఆయన ఆదర్శవంతుడు. నీలాంటి వాణ్ణి కొడుకుగా చెప్పుకోగలిగిన ఆయన ధన్యమూర్తి. మనిషి గొప్పవాడు కావడానికి డాక్టరో యాక్టరో అవనక్కర్లేదు. ఈ విషయం ముందుగా గ్రహించినందుకు సిగ్గుపడుతున్నాను. నీలోని ఉన్నతాశయాలు, విద్యా సంస్కారాలు మరుగున పడుకొనివ్వకు. నేను వీలైనంత దూరంగా వెళుతున్నాను. నేనింకా బ్రతికే ఉన్నాను కాబట్టి అవసరాలను వెతుక్కోవాలి. అవసరాల కోసం బ్రతికే రోజులొచ్చాయి. లక్ష్మీపుత్రుడివై అల్లారు ముద్దుగా పెరిగిన నీకు నాస్తి పనికొస్తుందనుకోను. ఈ రోజున నీ క్షోభకు కారకుని నేను. చివరిసారిగా నిన్ను కోరేదొకటి, అనురాధను తీసుకునొచ్చాయి. మీ అమ్మను ద్వేషించుకో. ప్రేమాధికులను ద్వేషంలో ముంచుకో. మానవత్వంతో ద్వేషం లేకుండా చెయ్యాలి. లేకుంటే ద్వేషం మానవత్వాన్ని నశింపజేస్తుంది. అనుక్షణం నీకు దగ్గరలో ఉండాలన్న కోరిక నాలో ఉన్నా అది అసంభవం కనుక ఒకటి అర్థిస్తున్నాను. ఎంతవరకు నీ జీవితపు దారుల్లో ఏ మలుపుకు నేను కారణమైనా నీ మీద వాత్సల్యంతోనే. దాన్ని నువ్వు ఈ క్షణంలో అర్థం చేసుకోలేకపోయినా మున్ముందు నీకు ఒక బిడ్డ కలిగాక నాలోని ఈ అలజడికి కారణం తెలుసుకుంటావు. నేను ఎక్కడికి వెళుతున్నానో ఇంకా నిర్ణయం కాలేదు. ఎక్కడున్నా నా చివరి సమయంలో నీకు తెలియపరిచే ఏర్పాటు చేస్తాను. ఒక తండ్రికి కొడుకు చేతులతో జరిపించవలసినవన్నీ జరపమని కోరుకుంటున్నాను. ఇది ఎన్నేళ్ల తర్వాత సంభవించినా సరే, కన్నతండ్రిగా నన్ను భావించలేకపోయినా ఎవరూ లేని ఒక అనాథుడని అనుకున్నా చాలు. ఆశీర్వచనాలతో కృష్ణమూర్తి. ఉత్తరం పూర్తి చేసి ఆలోచనలో పడింది రాధ.
అంత స్నేహం బాంధవ్యం పెంపొందించుకున్న వారి మధ్య స్తబ్దతకు ఇదా కారణం? కనీసం అన్నయ్య పెళ్లికి రాకపోవడానికి కూడా శ్రీనివాస్కు దూరం కావాలనా? ఆఖరికి ఈయన మూలంగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారా? ఈయనలో ఈ కోపం ఎప్పటికైనా పోయేదేనా? తనను చిన్నప్పటి నుంచి ఆడించి దగ్గరకు తీసుకున్న కృష్ణమూర్తి గారి కొడుకు తన భర్త. ఎంత విచిత్రం! తన పుట్టుక రహస్యం వెల్లడి చేసినందుకేనన్నమాట తల్లి మీద కోపం. ఎంత పని జరిగింది? తిరిగి వీళ్ళెప్పుడైనా కలుస్తారా? ఆవిడ మనసు ఎంత క్షోభిస్తోందో. అంతవరకు తన ఒడిలో ఇంకో ఉత్తరం ఉందన్న సంగతే మరిచిపోయింది అనురాధ. చటుక్కున తీసి చదవసాగింది. ఆలోచిస్తూ కుర్చీకే అతుక్కుపోయింది. ఎంత మృదు హృదయుడు! ఒక్కసారిగా మనసుకెన్ని దెబ్బలు తగిలాయి. చివరికి కృష్ణమూర్తి గారి ప్రోత్సాహానికి అసలు కారణం బయటపడితేనే గాని తన కాపురం కుదుట పడలేదు. పలు విధాలుగా బహుముఖాలుగా అల్లుకుపోతున్న ఆలోచనలు అంతులేకుండా సాగాయి. శ్రీనివాస్తో పరిచయం, స్నేహం, వివాహం ఒకటొకటిగా మనసులో మెదిలాయి. లేచి అటు ఇటు తిరగసాగింది ఏమీ తోచందాన్లా. పుస్తకంలో తలదొరచబోతే అది ఆమె తరం కాలేదు. ఇంకా శాశ్వతంగా తల్లికి దూరమవుతారా శ్రీనివాస్? మీరు చేస్తోంది తప్పని గట్టిగా చెప్పాలి వారితో. కాని అందుకు తగిన సమయం రావాలి అనుకుంటూ లేచి పుస్తకం తిరిగి అలమరాలో సర్దబోయింది. అవివి సర్దుతున్న రాధకు అప్రయత్నంగా భారతం కంటబడింది. ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంటే దాని మీద శ్రీనివాస్ వెలుగుచ్చిన అభిప్రాయం గుర్తుకొచ్చింది. ఒక గ్రంథంలో ఒక పాత్ర చేసిన పనిని సహించలేక తీవ్రంగా విమర్శించిన శ్రీనివాస్ వాస్తవంలో తన తల్లి చేసిన పనిని సమర్థించగలడా? క్షమించగలడా? ఏంటిది? తను అభిమానించిన వ్యక్తికి తనకు ఎంత సామ్యం? ఈ ఆలోచన మనసులోకి రాగానే గుండె బొరువెక్కింది. అనురాధకు అబ్బాయి పుట్టాడు. ఆ రోజు పగలంతా మందకొడిగా అయిపోయిన రాధను చూసి కంగారు పడ్డాడు శ్రీనివాస్. ఆ రాత్రికి అబ్బాయి పుట్టాడన్న వార్త వినే వరకు అతని మనసులో లేకపోయింది. వడలిన అనురాధను వెక్సించిన పాపాయిని చూస్తుంటే మనసు సంతోషంతో నిండిపోయింది. తదేకంగా చూస్తున్న శ్రీనివాసును చూస్తూ మరీ ఎక్కువగా చూడకండి, మా అల్లుడికి దిష్టి తగిలేను అని నవ్వాడు కృష్ణమోహన్. అనురాధకు సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కాయి. శ్రీనివాస్ చిరునవ్వుతో దిష్టి తగిలేంత అందంగా లేళ్లా ఉంది అన్నాడు. అల్లుడని చెప్పుకుంటే కాదు, ఆ అమ్మాయిని కన్నా కానాలా మాట అంది శ్రీలక్ష్మి. ఓస్, అదెంత పని? ఏది, ఈ అనురాధదేవి గారు అల్లుడినిస్తారో లేదో చూసుకుని మరి మన ప్రణాళిక మొదలు పెడదామని అన్నాడు లలిత వంక చిలిపిగా చూస్తూ ఉండండి బావగారు, మా అల్లుడు మీలా సుకుమారుడు కాకూడదు, మంచి ఉక్కు మనిషిగా చేసేస్తాను అన్నాడు తొట్టిలో ఉన్న పిల్లవాడి బుగ్గలు మృదువుగా తాకుతూ. శ్రీనివాస్ ప్రమేయం లేకుండానే సావిత్రికి మనవడి ఆగమనం తెలియపరిచారు. అందుకు శ్రీనివాస్ ఏమంటాడో అని కొంచెం భయపడ్డా అతని మౌనం చూసి తేలిగ్గా నిట్టూర్చింది అనురాధ. మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం అభిప్రాయం వెలుగుచ్చాడు శ్రీనివాస్ ఓ రోజు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. రోజు రోజుకు ఈ అభిప్రాయం అతనిలో స్థిరమవుతోందని గ్రహించినా ఈ రోజు ఈ విధంగా అడగడం కొంచెం ఆశ్చర్యపరిచింది. ఏ ఊరు? హైదరాబాద్. ఒక స్నేహితుడి వ్యాపారంలో వాటాదారుగా చేరబోతున్నాను. ఎటువంటి సమాధానం ఇవ్వలేక మౌనంగా నిట్టూర్చింది. ఆమె వంక చూస్తూ, ఏం మీ ఊరు విడిచిపెట్టి పోవాలంటే బెంగగా ఉందా అని నవ్వాడు. బెంగెందుకు? అయినా పెళ్ళయ్యాక ఉన్న ఊర్లో ఉండాలంటే ఎంతమంది కుదురుతుంది అని ఒడిలో బాబును తొట్టిలో పడుకోబెట్టి లోపలికి వెళ్ళింది. మెల్లిగా కుర్చీలోంచి లేచి ఊయల వైపు చూశాడు. కొండులాంటి పాపాయి హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకో తనలో తను నవ్వుకుంటూ బాబు గెడ్డం కింద సొట్ట చూడగానే అప్రయత్నంగా తన గెడ్డం తడుముకున్నాడు. ఏమిటి పోలికలు ఎలా వస్తాయో కదూ? వీడు ఎవరి పోలిక? కళ్ళు పూర్తిగా అనురాధవి, కాని తన పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రి పోలిక తనకు, తన బిడ్డకు తన పోలిక. ఇలా ఆలోచించగానే మొహం కొంచెం ఎర్రబారింది. తన తండ్రి పోలిక? ఏ తండ్రి పోలికొచ్చింది? పెంచి పెద్ద చేసిన ఆయన ఉదార హృదయం తనకు లేదు. కనీ పెంచిన తండ్రిలా అసలే కాలేదు. వీడెలా తయారవుతాడో? ఇలా సాగిపోతున్న ఆలోచనలను కట్టిపెట్టి మృదుగా బాబు బొగ్గలు నిమిరి అవతలకు నడిచాడు. బాబుకు 3వ నెల రాగానే హైదరాబాదు ప్రయాణం అయ్యారు. పుట్టి పెరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఊరు వదిలి పోవాలంటే మనసులో చెప్పరాని దిగులు కలిగింది అనురాధకు. బారసాల జరిగినప్పుడైనా రాని మామకు చూపకుండా తీసుకువెళ్లడం ఏదో లోటుగా అనిపించింది రాధకు. తనకు సీమంతానికి శారీ పంపినప్పుడు బాబు బారసాలకు ఒంట్లో బాగలేదని కబురు పంపడంతో నిజంగానే ఆమెకు కులాసాగా లేదేమోనని అనుమానపడసాగింది. శ్రీనివాస్తో ఆ విషయం ఎన్నిసార్లు కదిపినా మౌనంగా ఊరుకోవడమో మాట మార్చడమో చేస్తాడు. ఉదయమే లేచి కారులో బయలుదేరారు. వెనక సీట్లో బాబుకు పక్క సర్ది పడుకోబెట్టి తను సర్దుకుని కూర్చుంది అనురాధ. హైదరాబాద్ చేరే లోపల 2 చోట్ల ఆగదలుచుకున్నారు.
బాబుకు మరీ హైరాణాగా ఉంటుందని. విజయవాడలో ఆగుతాం కదా అడిగింది డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ని. ఏం ఊరు చూస్తావా? అక్కడికి గుంటూరు ఎంత దూరం? మిమ్మల్ని అడిగేది. ఎంత దూరమైనా మనం అక్కడికి వెళ్ళడం లేదు. అనురాధ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మళ్ళీ అంది. మీరొకసారి ఓ కథ మీద ఎలాంటి అభిప్రాయం వెలుగుచ్చారో జ్ఞాపకందా? ఏమో, నేను చాలా చదివాను, చాలా చర్చ చేశాను అన్నాడు ముభావంగా. అతని జవాబు వినేసరికి మొండితనం హెచ్చింది అనురాధలో. ఫోర్స్ ఆఫ్ ది సర్కమ్స్టెన్సెస్ గురించి నాకు నచ్చలేదన్నప్పుడు మీరు ఎంతో వాదించారు. వెంటనే గుర్తుకొచ్చింది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అర్థమైంది. నా సంగతి సరే, నీకు అసలే నచ్చని ఆ కథను గురించి ఈవేళ ఈ మాటలెందుకు? అప్పుడు నాకు నచ్చని కారణం ఇప్పుడు ఉంది. కానీ ఆ సందర్భంలో అక్కడ విమర్శించింది ఒక్క మగవాణ్ణి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. స్వజాతాభిమానం తగలేదంటావు. మీరు హాస్యంగా తీసి పారేకండి. నేను తీవ్రంగా అంటున్నాను. ఆ రోజు మీరన్నారు, బలహీనమైన క్షణాలు జీవితంలో ఎవరికైనా దొరుకుతాయి, కానీ వాటిని బట్టి కాదు మనం మనిషి విలువ చూడాల్సింది అని. అటువంటిది మీ అమ్మాయినా ఆలోచించకుండా? అనురాధ, నన్ను బాధ పెట్టింది నా పుట్టుకు కాదు, మరుగున పడిపోయిన వాటిని బయట తీసి నన్ను నేను చిన్నపరుచుకునేలా చేసింది. ఇందులో మిమ్మల్ని మీరు చిన్నపరుచుకోవడం దేనికి చెప్పండి? ఆవిడ కనీసం మన బాబును చూడలేదు. మనం ఊరు విడిచి వస్తుంటే మా అమ్మ ఎంత బాధపడిందో బాబును విడిచేందుకు. అలాంటిది మీ అమ్మగారికి మాత్రం ఉండదు. చూసేవాళ్ళు నలుగురు అయినా ఏమనుకుంటారు? ఊరి పక్క నుండి వెళుతూ చూడ్డానికైనా రాలేదని అనుకోరు? నేను ఇదివరకే చెప్పాను, ఒకళ్ళు ఏదో అనుకుంటారని నేను చేసే పనులు మానబోవడం లేదు. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను లెక్క చేయను. మీరు లెక్క చేయకుండా ఉండడానికి మిమ్మల్ని ఏంటి అనుకునేది? కోళ్ళొచ్చింది, కొడుకును దూరం చేసింది అంటారు. పోనీ ఈ మాటలకేం? ఆవిడ ఆరోగ్యం బాగలేదని విన్నాం, కనీసం అందుకైనా వెళదాం బ్రతిమలాడింది. అబ్బా అనురాధ, నాకు తోచినట్లు నన్ను చేయని, దయచేసి నన్ను విసిగించుకో. నాకు మా అమ్మ మీద ద్వేషం లేదు, అభిమానం అంతకన్నా లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలిగినప్పుడు నా అంతటా నేనే వెళతాను అన్నాడు నిశ్చలంగా కారు డ్రైవ్ చేస్తూ. ఆ మాటలు వింటూ నిట్టూర్చింది. నిజంగా ఆమె జీవితంలో భాగం పంచుకున్న, బాధ అనుభవించిన మీ నాన్నగారు ఆమెను క్షమించారు. ఆయనకున్న ఔదార్యం మీకు లేదు అంది పరిగెడుతున్న చెట్టు వంక చూస్తూ. దెబ్బతిన్నట్టు చూశాడు కందిపోయిన ముఖంతో. అవేమీ గమనించినట్లు, ఆ మార్పే తను కోరుకున్నట్లు ఎటో చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అనంతరం, క్షమించండి, ఒక తల్లిగా స్త్రీగా మీకంటే ఆమెను నేను ఎక్కువ అర్థం చేసుకోగలను అంది. వెన్నెల రాత్రుల అందాలు పట్టణాల్లో తెలియకపోయినా విద్యుత్ దీపాల వెలుగులు తగ్గడంతో గదిలోకి పడుతోంది వెన్నెల. గాఢ నిద్రలో ఉన్న అనురాధ బాబు ఏడుపు వినిపించేసరికి ఉలిక్కిపడి లేచింది. శ్రీనివాస్కు నిద్రాభంగం కలకుండా పక్కన మంచం మీద ఉన్న బాబుని తీసుకుని అవతల గదిలోకి వెళ్ళింది. పాలు తాగుతూనే నిద్రపోయాడు బాబు. పక్క మీద పడుకోబెట్టి అటు ఇటు దొర్లుతోంది. మగతగా కళ్ళు మూతలు పడుతుంటే కింద ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించింది. మెల్లగా లేచి కిందకి వెళ్ళింది. వీధి తలుపు ఎవరో కొడుతున్నారు. లైట్ వేసి ఎవరది అని అడిగింది. అవతల మనిషి చెప్పింది విని తలుపు తెరిచి సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకుంది. ఒక్కసారి ఎందుకో గుండె చల్లుమంది. మెల్లగా తలుపు వేసి తెరిచి చూసింది. అంత వెలుగులోనూ ఒక క్షణం అక్షరాలన్నీ అలుక్కుపోయినట్లు అనిపించింది. ఒక్కసారి గుండె నిబ్బరం చేసుకుని తిరిగి చూసింది. అది గుంటూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్. అమ్మ ఆరోగ్యం సంతృప్తికరంగా లేదు, వెంటనే బయలుదేరు. అనురాధకు కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. మనసంతా ఏంటో నిరసించినట్లయింది. 6-7 నెలలుగా ఆరోగ్యం సరిగా లేదన్న వార్త వింటున్నా ఒక్కసారి వెళ్లి చూడలేదు. అవసరమైంది చేయించలేదు. ఇప్పుడు ఇదేంటో కంగారుగా అనుకుంటూ గబగబా పైకి వెళ్ళింది. ఇదిగో మిమ్మల్నే అంది మెల్లగా కుదుపుతూ. అటు ఇటు తిరిగి బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఏంటన్నట్లు. ఒకసారి కిందకి రండి. ఇప్పుడా? దేనికి? సమాధానం ఇవ్వకుండా కిందకి దిగింది. మౌనంగా ఒళ్ళు విరుచుకుని ఆమెను అనుసరించాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా టెలిగ్రామ్ చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా ఆమె వంక చూసి టెలిగ్రామ్ చదివాడు. కొద్ది క్షణాలు అతని నుండి ఎటువంటి మాట రాలేదు. మసకబారిన అతని ముఖంలో కళ్ళల్లో గిరున నీళ్లు తిరగడం స్పష్టంగా చూడగలిగింది. ఎంతసేపైంది ఇదొచ్చి అన్నాడు పూడుకుపోయిన కంఠాన్ని పెగల్చుకుని. 10 నిమిషాలైందేమో. పక్కనే ఉన్న కుర్చీలో కోల్బడిపోయాడు. మనసులోని వివిధ భావాల సంఘర్షణ ముఖంలో ప్రస్ఫుటమవుతోంది. ఏ మాట లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్న శ్రీనివాసును చూస్తూ, గతంలో ఏం జరిగినా ఇప్పుడు వెంటనే వెళ్లడం మనం కనీసం చేయవలసిన పని అంది కొంచెం వెనకాడుతూనే. ఎదురుగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు జవాబు ఇవ్వకుండా. ఏదో నెంబర్కు ఫోన్ చేసి గన్నవరానికి టికెట్ అడిగాడు. ఓ, అన్నీ బుక్ అయ్యాయా? ఓకే, థ్యాంక్స్. దడాలను మూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. గబగబా పైకి వెళుతూ, వెంటనే రెడీ అవ్వు, కారులో వెళదాం అని అన్నాడు.
తేలిగ్గా శ్వాస వదులుతూ గబగబా కాగితం మీద 4 పంక్తులు రాసింది. టెలిగ్రాఫ్ ఆఫీసుకు ఫోన్ చేసి తల్లిని తండ్రిని గుంటూరు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పైకి పరిగెత్తింది. అన్నీ సిద్ధం చేసుకుని ఎంత త్వరగా బయలుదేరినా ట్రాఫిక్ తప్పించుకుని బయటపడేందుకు వీలు కాలేదు. ఎప్పుడు నడపనంత త్వరగా కారు పోనిస్తున్న శ్రీనివాసం చూస్తూ ఇతను తల్లిని ద్వేషించడం లేదు, ప్రేమిస్తున్నారు. ప్రేమాధికులను ద్వేషం అంటలేదు. తల్లిని ద్వేషించే మానవుడు ఉండడు అనుకుంది మనసులో. తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ మౌనంగా రోడ్డు మీదకి దృష్టి సారించి డ్రైవ్ చేస్తున్న శ్రీనివాసును పలకరించేందుకు కూడా సాహసించలేకపోయింది. ఇంటికి చేరి తల్లిని చూసి డాక్టర్ని కలుసుకున్నాడు శ్రీనివాస్. ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకునేందుకు. 5-6 నెలల నుండి తరచుగా నొప్పొస్తోంది. ఓ వారం రోజుల నుండి మరీ భరించలేకుండా ఉన్నారు. స్టమక్ క్యాన్సర్ ఏమోనన్న అనుమానంతో ఎక్స్రే తీస్తాం. వెంటనే ఆపరేషన్ మంచిదని నా ఉద్దేశం. మీరు డాక్టరే, మీకెంతగా విడమర్చి చెప్పనక్కర్లేదనుకుంటాను అంటూ సావిత్రి కేసుకు సంబంధించిన చార్ట్ అందించాడు. ఒక్క క్షణం వెర్రిగా అతని వంక చూసి యువతలకొచ్చాడు. క్షణానికి అతని హృదయం అసంతృప్తితో నిండిపోసాగింది. తన కర్తవ్యం తను నిర్వర్తించలేదన్న భావన ఎక్కువ కాసాగింది. తల్లి పడుతోన్న బాధను చూస్తూ మానసికంగా తను కలగజేసింది తలుచుకుంటూ కుమిలిపోసాగాడు. తనంటే తనకే విసుగు పుట్టిందా క్షణంలో. తల్లికి ఆపరేషన్ జరిపే లోపల ఇంకొక పెద్ద డాక్టర్కి చూపించాలనిపించింది. అదే మాట ఆ రాత్రొచ్చిన రాజశేఖరం గారితో అన్నాడు. చూడు శ్రీనివాస్, ఈ క్షణంలో నీకు చెయ్యాలనిపించిన ప్రతీది చెయ్యి. ఈ రోజు నీ కర్తవ్య నిర్వహణలో లోపం ఉంటే అది నిన్ను జీవితాంతం బాధపడుతుంది. తప్పకుండా ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేయి. మనం చేస్తున్న పనిలో సంతృప్తి కలగాలి. మరుడు చెబుతాను, ఇంకోలా భావించుకో. నాకు తెలిసినంతలో కృష్ణమూర్తి చేయి తిరిగిన వైద్యుడు, ముఖ్యంగా సర్జరీలో ఆరితేరిన నిపుణుడు. పాత బాంధవ్యాలు వైషమ్యాలు మరిచిపోయి ఆయన చేత కూడా ఒకసారి పరీక్ష చేయించు. ఎందుకైనా మంచిది. కానీ ఒకటి, ఆయన మీద నమ్మకం ఉంటేనే పిలిపించు. నమ్మకం లేని డాక్టర్ చేతి వైద్యం ఫలించదు. ఆయన మంచి డాక్టర్ అన్న నమ్మకం నాకెప్పుడూ ఉంది. ఆయన ఎక్కడున్నారని పిలిపించను. ఒకవేళ పిలిపించినా ఆ రోజు గెటౌట్ అని బయటకు పంపిన నేను తిరిగి తల్లిని చూడమని ఎలా అనగలను? అడిగితే మాత్రం ఆయన అంగీకరిస్తారా అనుకున్నాడు మనసులో. ఆయన్నే పిలవాలని ఏమీ లేదు, ఇంకెవరినైనా పిలిపించొచ్చు అన్నారు అల్లుడు ముఖంలో భావాలు చదివినట్లు. ఆయన ఎక్కడున్నారో తెలుసా అడిగాడు జ్ఞానవదనంతో. ఆ రాత్రి అనురాధ కూడా అదే చెప్పింది. ఆయన మీద నాకు ఎంతో గురింది. దయచేసి ఒకసారి ఆయన్ని పిలిపించండి. కావాలనుకుంటే తర్వాత దూరం కావచ్చు. ఆయన కోసం కారు వెళ్ళింది. తెల్లవారేసరికి వస్తారేమో అన్నాడు ఆమె వంకైనా చూడకుండా. శ్రీనివాస్ కబురు విని తెల్లబోయారు కృష్ణమూర్తి గారు. ఆయన ఆశ్చర్యం అవధులు దాటింది. సావిత్రి, నీ కొడుకుని నీకు దూరం చేసినా నన్ను నా కొడుకి దగ్గర చేస్తున్నావా అనుకున్నారు బాధగా. సావిత్రిని పరీక్షించి, నా ఉద్దేశంలో ఇప్పటికే ఆలస్యమైంది, వెంటనే సర్జరీ అవసరం అన్నారు డాక్టర్తో. ఆ పూట శ్రీనివాస్ మనస్థితి వర్ణాతీతం. ఏదో చెయ్యాలని, ఏదో అడగాలని అతని మనసు తలడిల్లిపోతుంది. తల్లి పడుకున్న గదిలోకి వెళ్ళాడు. అనురాధ చేతిలో ఉన్న బాబును ఆడిస్తోంది సావిత్రి. బోసి నోటితో చొంగ కారుస్తూ పచ్చగా ముద్దబంతి పువ్వులా ముద్దొస్తున్నాడు. శ్రీనివాసును చూడగానే బాబును చేతికందించి గదిబయటకొచ్చింది అనురాధ. తల్లి చేతిలో ఉన్న బాబునందుకుంటూ అమ్మా అంటూ చేతి మీద చేయి వేశాడు శ్రీనివాస్. కళ్లలో నీళ్లు సుళ్ళు తిరిగాయి సావిత్రికి. నన్ను క్షమించగలవా? అడిగేందుకు కూడా అర్హత లేదేమో. మమతతో పెంచిన పిల్లలను క్షమించలేకపోతే అది మాతృహృదయం కాదు. అమ్మా అన్నాడు. కళ్ళ వెంబడి 2 నీటి చుక్కలు రాలిపడ్డాయి. నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది. పుత్రదండన, పురుషదండన రెండూ లేకుండా నా జీవితం గడిచిపోయింది. ఇంకా బ్రతకవలసిన అవసరం లేదు. ఏనాడు చేసుకున్న పూజల ఫలితమో అభాండాల పాలవలసిన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయన మూలంగా సుఖంగా గడిచింది. చివరికి నువ్వు కూడా మంచినే చూడగలిగావు. మీ చేత ప్రేమించబడకున్నా ద్వేషించేలా లేకుంటే చాలు అంది కన్నీళ్లతో మనవణ్ణి ముద్దు పెట్టుకుంటూ. ఎక్కువగా మాట్లాడకమ్మా, రెస్ట్ తీసుకో అన్నాడు. మరునాడు కృష్ణమూర్తి గారు కాక మరో 2 డాక్టర్ల పర్యవేక్షణతో సహాయంతో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు దాదాపు పిచ్చెత్తినట్లు తిరిగాడు శ్రీనివాస్. మానవ హృదయంలో ప్రేమ ద్వేషం రెండూ సమానంగా ఉంటాయేమో. అందుకే ఇంతగా ప్రేమించిన తల్లిని ఎంతగానో ద్వేషించినా ముందుగా స్థానం చేసుకున్న ప్రేమ జయించి ద్వేషాన్ని పారద్రోలింది. అతి చిన్న పదమైన 2 అక్షరాల ప్రేమ సర్వ ప్రపంచ సౌఖ్యానికి మూలం. మరో 2 అక్షరాల ద్వేషం సర్వ వినాశనానికి కారణం. మగతగా పడుకున్న తల్లిని చూసి మౌనంగా యువతలకొచ్చాడు శ్రీనివాస్. ఆ సాయంత్రం దాకా సావిత్రి పరిస్థితిని పరిశీలిస్తూ హాస్పిటల్లోనే ఉండిపోయిన కృష్ణమూర్తి గారు తృప్తిగా యువతలకొచ్చారు. ఆ రోజున ఆయన మనసుకు ఏ ఆపరేషన్ చేసినా కలగని సంతృప్తి కలిగింది. మనసులో ఏదో నిశ్చయించుకుని శ్రీనివాస్ ఇంటివైపు వెళ్లారు.
వాకిట్లో చెట్ల మధ్య ఒంటరిగా ఉన్న శ్రీనివాసును చూడగానే ఆయన మనసు తెలియని విధంగా పరవశించింది. కొద్ది క్షణాలు అతని వంక చూస్తూ నిలబడిపోయి గేటు తెరుస్తూ చప్పుడు చేశారు. గేటు దగ్గర కృష్ణమూర్తి గారిని చూసి లేచి నుంచున్నాడు. ముఖం మీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ రండి అని ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చున్నాక ఇద్దరికీ కొద్ది క్షణాలు మాటలు కరువయ్యాయి. రేపొద్దున్న ఊరు వెళుతున్నాను. మీ అమ్మ పరిస్థితి అనుకున్న దానికంటే సంతృప్తికరంగా ఉంది అన్నారు గొంతు సవరించుకుని. విన్నాను. మీరు కొద్ది రోజులు అక్కడ గడపకూడదు, కనీసం మా అమ్మ ఆరోగ్యం బాగుపడేదాకా అయినా ఉండకూడదు. లేదు, అక్కడ బాధ్యతలున్నాయిగా. నేనెంత తప్పించుకుందామనుకున్నా కల్పించుకున్న పనులు తప్పవు. చివరికి ఈ రూపేణ కలుసుకోవడమైంది. సావిత్రికి నేను ఎన్ని విధాలుగా సంతోషాన్ని భంగం చేసినా ఆమె అనారోగ్య కారణంగా నిన్ను చూసి సంతోషించే భాగ్యం కలగజేసింది. ఇంతవరకు సావిత్రికి నేను ఏ రకంగానూ సాయపడలేకపోయాను. మనస్తాపాన్ని, నీ నుండి ఎడబాటును తప్ప ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. కనీసం ఈ రోజు ఈ విధంగా నా వృత్తి ధర్మంతో సావిత్రికి సహాయపడ్డానన్న తృప్తే నాకు చాలు. ఈ అవకాశం కలిగించినందుకు నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మీరు పెద్దవారు, అలా మాట్లాడడం తగదు. మీ మూలంగా మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకే నేను. శ్రీనివాస్, మనసుకు కలిగే భావోద్వేగాలు, సుఖ సంతోషాలు తాత్కాలికమే. కాలగమనంలో అన్నీ మరుస్తాం. నీతో మాట్లాడి యువతలకొచ్చిన రోజున నేను అనుభవించింది తిరిగి చెప్పలేను. కాని ఆ రోజు ఆ బాధ ఛాయ మాత్రంగా కూడా లేదు. ఏదో ప్రయోజనాన్ని సాధించడం కోసం నీతో స్నేహం వాంఛించానని మాత్రం అనుకోకు. కేవలం నీకు దగ్గరవుదామన్న కోరిక తప్ప నాకు మరో ఆశ లేదు. నా ఆశే అత్యాశగా మారి నిన్ను తరచూ చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది. కాని ఒకటి, నీలోని చదువు, ఆశయాలు, ఉద్దేశాలు మాత్రం ఏనాడు వృధా పోనీకు. నిన్ను నీ విద్య నుండి ఏదైతే భయపెట్టి దూరంగా నెడుతోందో అదే బహు వ్యాధుల రూపంలో మనని తరుముతోంది. ఆ వ్యాధుల నివారణకు రీసెర్చిలో పాటుపడు. నీ చదువు సాధకం చేసుకో. ఇది నేను ఏనాడో చేయవలసిన పని. కాని నా ఆపేక్ష, ఆకాంక్ష నా కళ్ళు మూసేశాయి. నీలో ఉన్న ప్రతిభను, త్యాగగుణాన్ని తీర్చిదిద్దుకో. వెలగవలసిన దీపాన్ని ఆరిపోనీకు. వెలుగునిచ్చే కాంతిని మూసేకు. కలవవలసిన బంధాన్ని తెంపేకు అన్నారు ఆవేశంగా. ఆయన వంక ఆశ్చర్యంగా చూసి చిరునవ్వుతో పరికించాడు. ఆ నవ్వులో, ఆ ప్రశాంత వదనంలో ఎన్నో భావాలు గోచరించాయి కృష్ణమూర్తి గారికి. కొద్ది క్షణాల్లో తమాయించుకుని, ఇక నేను వెళ్ళాలి, విష్ యూ సక్సెస్ అన్నారు కరచాలనం కోసం చెయ్యి జాపుతూ. ఆయన చెయ్యిలో చెయ్యి కలుపుతూ ఆప్యాయంగా నొక్కాడు శ్రీనివాస్. ఆ విడదీరాని రక్త సంబంధంతో అపురూపమైన ఆ ఆప్యాయతకు ఆయన ముఖంలో 1000 జ్యోతులు వెలిగాయి. ఇంతటితో బాంధవ్య బంధితులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.